ఈ ఓల్డ్ సిలబస్‌లో ఉన్న కంటెంట్ అంతా ఉంది. దాంతో పాటు కొన్ని టాపిక్స్ యాడ్ చేశారన్నమాట. కాబట్టి ఏవైతే కొత్త టాపిక్స్ యాడ్ చేశారో అవి ఎగ్జామ్‌లో రావడానికి దట్ ఈస్ ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఆ టాపిక్స్ ఏంటి సార్ అంటే యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, దట్ ఈస్ ఏబీసీ ఒకటి కొత్తగా యాడ్ చేశారు. దాని తర్వాత డివిజనల్ పర్ఫార్మెన్స్ మెజర్స్ అని ఒకటి ఇచ్చారు. దట్ ఈస్ మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, బ్యాలెన్స్ స్కోర్ కార్డ్, దట్ ఈస్ ఆ టాపిక్స్ కొన్ని ఇచ్చారు. కాబట్టి అవి రావడానికి అవకాశం ఉంది. ఇలా చూడండి, ఈ యాక్టివిటీ సెకండ్ టాపిక్ ఇచ్చారు, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఇదొకటి. తర్వాత మనకి ఇదిగోండి చాప్టర్ నెంబర్ 8, 9, 10 ఇది కూడా కొత్తగా యాడ్ చేసిన టాపిక్సే. డివిజనల్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్, రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్, దెన్ డెసిషన్ థియరీ. సో ఈ 4 టాపిక్స్ కొత్తగా యాడ్ చేశారు. కాబట్టి ఈ 4 టాపిక్స్ డెఫినెట్గా ఒక 30 to 40 మార్క్స్ అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనండి. ఈ మిగతా మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, సో ఇవన్నీ అంతకుముందు ఓల్డ్ సిలబస్లో ఉన్నాయి. దట్ ఈస్ ఇప్పుడు కూడా ఇచ్చారు. అయితే మన రీసెంట్గా ఈ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ నుంచి రాలేదు. కాబట్టి ఈసారి అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్, సో ఈ కొత్తగా వచ్చిన టాపిక్స్ అనేది మనం దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది మీరు. ఓకేనండి. కాబట్టి నా విల్ స్టార్ట్ వన్ బై వన్. సో విల్ స్టార్ట్ విత్ ఇది చూద్దాం. ఈ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఏదైతే ఉందో అది ఇవ్వలేదు కాబట్టి అది చూద్దాం ఫస్ట్. దాని తర్వాత ఇవి చూద్దాం. ఈ కొత్తగా యాడ్ అయిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, కొత్తగా యాడ్ అయిన టాపిక్స్ ఏంటి? డివిజనల్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్, రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్, యాజ్ వెల్ యాజ్ డెసిషన్ థియరీ. సో ఇవైతే చూద్దాం. సో దాంట్లో మనకి విల్ స్టార్ట్ విత్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. See, as far as transfer pricing is concerned, transfer pricing is nothing but price charged by one division to the another division of the same organization is known as a transfer price. See, in a decentralized organization, so each and every division is to be taken as a profit center. అంటే మనకి when organizations are having multiple departments, so each and every department they're having their own targets. సో ప్రతి డిపార్ట్మెంట్కి ఇక్కడ జనరల్గా ఏంటంటే అవుట్పుట్ ఆఫ్ వన్ డిపార్ట్మెంట్ బికమ్స్ ఇన్పుట్ టు నెక్స్ట్ డిపార్ట్మెంట్ అయినప్పుడు, సో లెట్ టేక్ ఫస్ట్ డిపార్ట్మెంట్, సెకండ్ డిపార్ట్మెంట్. ఈ ఫస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ గూడ్స్ టు సెకండ్ డివిజన్, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ టు సెల్ ఇన్ ద మార్కెట్, ఓపెన్ మార్కెట్లో సేల్ చేయడానికి అవకాశం ఉంటే కనుక మీరు ఏం చేయొచ్చు? మార్కెట్లో సేల్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ ట్రాన్స్ఫర్ టు అదర్ డివిజన్. అలాంటప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ సెల్లింగ్ ఇన్ ద ఓపెన్ మార్కెట్, వీఆర్ గోయింగ్ టు గెట్ 10 రూపీస్. కానీ మనకి అయిన వేరియబుల్ కాస్ట్ ఎంత సార్? మనం ప్రొడక్షన్ చేసే అయిన కాస్ట్ ఎంత అంటే సే ఇట్ ఈస్ ఓన్లీ 8 రూపీస్ అనుకోండి. మన కాస్ట్ ఏమో 8 రూపీస్, కానీ మార్కెట్లో అమ్మితే కనుక 10 రూపీస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు పంపించాలంటే ఏ ప్రైస్ పంపించాలి? దట్ ఈస్ కాబట్టి ఇప్పుడు మార్కెట్లో అమ్మితే 10 రూపీస్ వస్తుంది. కాబట్టి సో మనం ఎంతైతే ప్రైస్ చార్జ్ చేస్తున్నామో, ప్రైస్ చార్జ్డ్ బై వన్ డివిజన్ టు ద అనదర్ డివిజన్ ఆఫ్ ద సేమ్ ఆర్గనైజేషన్. మార్కెట్లో మనం సేల్ చేయట్లా. సో ఒక డివిజన్లో ఆర్గనైజేషన్లో ఒక డివిజన్ వాళ్ళు వేరే డివిజన్ వాళ్ళకి పంపిస్తున్నారన్నమాట. కాబట్టి ద ప్రైస్ చార్జ్డ్ బై వన్ డివిజన్ టు ద అనదర్ డివిజన్ ఆఫ్ ద సేమ్ ఆర్గనైజేషన్ ఈజ్ నోన్ యాజ్ వాట్ ట్రాన్స్ఫర్ ప్రైస్. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే డీసెంట్రల్ ఆర్గనైజేషన్లో మాత్రమే వస్తుందన్నమాట. సో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఈ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఒక డివిజన్ వాళ్ళు వేరే డివిజన్లో పంపించినప్పుడు ఎంత ప్రైస్ పంపిస్తామో సచ్ ఏ ప్రైస్ ఈజ్ నోన్ యాజ్ వాట్ ట్రాన్స్ఫర్. హియర్ వీఆర్ హ్యావింగ్ 2 divisions ఆర్ దేర్. దట్ ఈస్ దిస్ ఈజ్ అ ట్రాన్స్ఫర్ డివిజన్, దిస్ ఈజ్ ట్రాన్స్ఫరీ డివిజన్. ఓకేనండి. లైక్ నథింగ్ బట్ ఏ సెల్లర్ బయర్ అనమాట యాక్చువల్గా. ఇప్పుడు మనకి ఎంత ప్రైస్ పంపించాలి అంటే వీఆర్ హ్యావింగ్ ఏ మల్టిపుల్ మెథడ్స్ వీఆర్ హ్యావింగ్. సో మనం ఎంత ప్రైస్ పంపించవచ్చు అంటే మనకైనా కాస్ట్ పంపించవచ్చు. ఎట్ కాస్ట్ వీ కెన్ ట్రాన్స్ఫర్. ఎట్ కాస్ట్ అంటే దాంట్లో కూడా వీ కెన్ ట్రాన్స్ఫర్ ఎట్ టోటల్ కాస్ట్, ఆర్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ఎట్ మార్జినల్ కాస్ట్, ఆర్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ఎట్ స్టాండర్డ్ కాస్ట్. ఓకే, లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ అప్రోచెస్ వీఆర్ హ్యావింగ్ వెన్ యూఆర్ ట్రాన్స్ఫరింగ్ ద ప్రైస్ ఎట్ కాస్ట్. లేదు అంటే మార్కెట్లో సేల్ చేస్తే మనకు కొంత అమౌంట్ వస్తుంది కాబట్టి ఆ అమౌంట్ మీరు లూజ్ అవుతున్నాం కాబట్టి వీ కెన్ ట్రాన్స్ఫర్ గూడ్స్ అట్ వాట్ మార్కెట్ ప్రైస్ అంటే 10 రూపీస్కి మీరు ఛార్జ్ చేయొచ్చు. లేదు అంటారా, వీ కెన్ ట్రాన్స్ఫర్ అట్ నెగోషియేషన్ ప్రైస్. సో దట్ ఈస్ బయ్యర్ డివిజన్, సెల్లర్ డివిజన్ మేనేజర్ సిట్ టుగెదర్ అండ్ దే విల్ నెగోషియేట్ అండ్ దే విల్ డిసైడ్ అట్ వన్ పర్టికులర్ ప్రైస్. సచ్ ఏ ప్రైస్ ఇస్ నోన్ యాజ్ బార్గెన్ ప్రైస్ ఆర్ నెగోషియేషన్ ప్రైస్. ఓకేనండి. దట్ ఈస్ ఈ నెగోషియేషన్ ఆర్ బార్గెన్ ప్రైస్ అనమాట. ఆ ప్రైస్ పంపించవచ్చు. ఆర్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ఎట్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సో కొంత కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. రీజనబుల్ ప్రాఫిట్ విల్ బి యాడెడ్. ఆ డివిజన్ ఎంత ఇన్వెస్ట్మెంట్, సో మనకి ఎంత ప్రాఫిట్ కావాలి, అంత అనుకున్న ప్రాఫిట్ రావాలంటే ఆన్ యావరేజ్గా ఎంత ఇంక్లూడ్ చేయాలి అని డిసైడ్ చేసి ఇంక్లూడ్ చేస్తాం. అలా పంపించవచ్చు మీరు. ఓకేనండి. ఆర్ వీఆర్ హ్యావింగ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ డ్యూయల్ రేట్. దట్ ఈస్ 2 rates యూ ఆర్ గోయింగ్ టు ఫిక్స్. దట్ ఈస్ 2 rate ఫిక్స్ చేస్తాం. దట్ ఈస్
డ్యూయల్ రేట్. కాబట్టి ఈ డ్యూయల్ రేట్లో ఏం చేస్తామంటే 2 ప్రైస్ ఫిక్స్ చేస్తాం అనమాట. దట్ ఈస్ అది ఏ దట్ ఈస్ మనకి సెల్లర్ డివిజన్‌కేమో వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ఓన్లీ అట్ దట్ ఈస్ కాస్ట్ ప్లస్ మార్కప్. బయింగ్ డివిజన్‌కేమో దే విల్ రైట్ ఎట్ ఓన్లీ వేరియబుల్ కాస్ట్. సో వాళ్ళు తక్కువ రేట్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. మనం కాస్ట్ కొంత ప్రాఫిట్ యాడ్ చేస్తాం కాబట్టి కొంత ఎక్స్ట్రా మనకి ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే అవుట్ సైడ్ కస్టమర్స్కి అమ్మినప్పుడే ప్రాఫిట్ వస్తుంది. కానీ మీరు అవుట్ సైడ్ కస్టమర్స్కి అమ్మట్లేదు కాబట్టి సో ఇక్కడ 2 రేట్ ఫిక్స్ చేసి కాస్ట్ కొంత యాడ్ చేసుకుంటాం ప్రాఫిట్. వేరేజ్ వీళ్ళకి మాత్రం దే నీడ్ టు రైట్ ఎట్ ఓన్లీ వేరియబుల్ కాస్ట్. అలా 2 రేట్లు ఫిక్స్ చేస్తాం అనమాట. ఓకేనండి. సో ఎనీవే లెట్ టేక్ ఇప్పుడు మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి సార్ అంటే ఏ ప్రైస్ పంపిస్తే కనుక ప్రైస్ ముందు డిసైడ్ చేయాలి. ఎంత ప్రైస్ పంపించాలో డిసైడ్ చేయాలి ఒక ఇష్యూ అయితే. ఆ ప్రైస్ వల్ల మనకి ఏ డివిజన్ వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో బేస్ ఆన్ దట్ వీ షుడ్ డిసైడ్ దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ప్రైస్ తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా, ఎంత ప్రైస్ ఉన్నప్పుడు ఏ డివిజన్ వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఎనీవే దట్ ఈస్ ఇక్కడ ఫస్ట్ డివిజన్ వాళ్ళు సేల్ చేస్తారంటే సెకండ్ డివిజన్ వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు అంటే సెల్లర్ డివిజన్కి ప్రాఫిట్ వస్తే బయర్ డివిజన్కి కాస్ట్ అవుతుంది. ఓవరాల్గా కాస్ట్ టు ప్రాఫిట్ సెట్ ఆఫ్ అయితే ఓవరాల్గా ఏం రాదనమాట. సో ఇఫ్ యూ ఆర్ సెల్లింగ్ గూడ్స్ ఓన్లీ టు అవుట్ సైడ్ కస్టమర్స్ దెన్ ఓన్లీ విల్ గెట్ ఏ ప్రాఫిట్. అప్పుడు మాత్రమే ప్రాఫిట్ వస్తుందో తప్ప దట్ ఈస్ గూడ్స్ ఒక డిపార్ట్మెంట్ నుంచి పక్క డిపార్ట్మెంట్ షిఫ్ట్ చేసిన మాత్రాన జనరల్గా ప్రాఫిట్ అనేది రాదు. కానీ మనం ప్రాఫిట్ రాకపోయినా సరే ఎందుకు చేస్తున్నాము ఇలా అంటే వీ నీడ్ టు మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్. ప్రతి డివిజన్ పర్ఫార్మెన్స్ మెజర్ చేయాలి. ఆ డివిజన్ యొక్క మేనేజర్ ఎవరైతే ఉన్నారో ది శాలరీ ఆఫ్ ద మేనేజర్, రెమ్యునరేషన్ ఆఫ్ ద మేనేజర్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద పర్ఫార్మెన్స్. ఆ డివిజన్ యొక్క ప్రాఫిట్ అంతా డిపెండ్ అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డివిజన్ యొక్క పర్ఫార్మెన్స్ పెంచుకోవాలని ట్రై చేస్తారు. అంటే వాళ్ళు సిన్స్ దే నీడ్ టు యూటిలైజ్ మోర్ మనకి ప్రాఫిట్ పెరగాలంటే ఉన్న రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్గా వాడుకోవాలన్నమాట. కాబట్టి ఎవ్రీ డివిజన్ ఈజ్ ట్రైయింగ్ టు యూటిలైజ్ రిసోర్సెస్ ఆప్టిమల్లీ. దేర్ బై ఓవరాల్గా కంపెనీ యాజ్ అ హోల్గా అవుతుంది మనకి రిసోర్స్ మొత్తాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేస్తాం. దేర్ బై వీ కెన్ ఎన్హాన్స్ ద ప్రాఫిట్ మనం పెంచడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకేనండి. కాబట్టి ఈ డివిజన్లో మనకి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి సార్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఉన్న రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్గా వాడుకోవాలి. వీఆర్ టేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ యాజ్ వాట్ ప్రాఫిట్ సెంటర్. ప్రాఫిట్ సెంటర్ అంటే దట్ ఈస్ అ డివిజన్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఎర్న్ ద ప్రాఫిట్. అక్కడ మనం కాస్ట్ ఇంకర్ అవుతాం, రెవెన్యూ కూడా జనరేట్ చేస్తాం. ప్రతి డివిజన్ మనం ఏం చేస్తామంటే వీఆర్ టేకింగ్ యాజ్ ఎ ప్రాఫిట్ సెంటర్. సో ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్ వాళ్ళకి ప్రాఫిట్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది ఆ అప్రోచ్లో ఉంటారు. అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ ఆర్ బీన్ గివెన్ ఏ పవర్స్. సో ఫస్ట్ డివిజన్కి వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్ దట్ ఈస్ ఏం చేయొచ్చు, మనకి మార్కెట్ నుంచి పర్చేజ్ చేయొచ్చు ఆర్ దే కెన్ పర్చేజ్ ఫ్రమ్ అదర్ డివిజన్. అలాగే వేరే డివిజన్ వాళ్ళు సెకండ్ డివిజన్ వాళ్ళు మార్కెట్లో సేల్ చేయొచ్చు ఆర్ వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీని మనకి మార్కెట్ నుంచి పర్చేజ్ చేయొచ్చు, పక్క డివిజన్ దగ్గర నుంచి పర్చేజ్ చేయొచ్చు. అంటే మనకి ఏది బెనిఫిషియల్గా ఉంటే అకార్డింగ్లీ దే విల్ యాక్ట్. ఓకేనండి. ఏది బెనిఫిషియల్గా ఉంటే దాని ప్రకారం వాళ్ళు దే విల్ టేక్ ఎ డెసిషన్. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎంత ప్రైస్ పంపించాలి, ఏ ప్రైస్ పంపిస్తే ఎవరికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. స్పేర్ కెపాసిటీ ఉన్నప్పుడు దట్ ఈస్ ఎంత ప్రైస్ ఫిక్స్ చేయాలి, స్పేర్ కెపాసిటీ లేకపోతే ఎంత ప్రైస్ ఫిక్స్ చేయాలి, దట్ ఈస్ మనకున్న ప్రాఫిట్ రావాలంటే ఎంత ప్రైస్ ఫిక్స్ చేయాలో మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. సో ఈ చాప్టర్లో క్వశ్చన్స్ అన్నీ సింపుల్గానే ఉంటాయి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఏమన్నారు ఇక్కడ, ది వెబెల్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సెల్స్ టెలివిజన్ సెట్స్, అసెంబ్లీ డివిజన్ అసెంబుల్స్ ద టెలివిజన్ సెట్స్. సో మనకి వీఆర్ హ్యావింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్, సెల్లింగ్ డివిజన్, 2 డివిజన్స్ ఆర్ దేర్. ఇక్కడ కూడా అసెంబ్లీ డివిజన్ వాళ్ళు పార్ట్స్ అన్ని కూడా అసెంబ్లీ చేస్తారంట. ఇట్ బైస్ పిక్చర్ ట్యూబ్స్ ఫర్ టీవీ సెట్స్ ఫ్రమ్ పిక్చర్ ట్యూబ్ డివిజన్. ఇక్కడ సెకండ్ డివిజన్ వాళ్ళు అసెంబ్లీ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన పార్ట్స్ అన్నీ కూడా ఏం చేస్తారు వాళ్ళు, దే విల్ పర్చేజ్ ఫ్రమ్ పిక్చర్ ట్యూబ్ డివిజన్. పిక్చర్ ట్యూబ్ డివిజన్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తారంట. పిక్చర్ ట్యూబ్ డివిజన్ ఈజ్ ఆపరేటింగ్ ఎట్ కెపాసిటీ. ఎట్ కెపాసిటీ మీన్స్ వాట్, 100% కెపాసిటీ దగ్గర వర్క్ చేస్తున్నాం. ఆల్రెడీ 100% కెపాసిటీ దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి దెర్ ఈజ్ నో స్పేర్ కెపాసిటీ. స్పేర్ కెపాసిటీ ఉంటే తక్కువ రేట్కి ఇవ్వచ్చు పక్క డివిజన్ వాళ్ళకి, ఆల్రెడీ కెపాసిటీ ఉంటుంది కాబట్టి. కానీ స్పేర్ కెపాసిటీ లేదు కాబట్టి దట్ ఈజ్ మనకి మనం పక్క డివిజన్ వాళ్ళు పంపించామంటే ఆటోమేటిక్గా మనం మార్కెట్లో ఉన్న డిమాండ్ పోతుంది అనమాట. ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేయలేం. అలాంటప్పుడు అట్లీస్ట్ మీరు ఓవర్ టైం అయినా చేయాలి ఎక్కువ కెపాసిటీ పని చేయాలంటే. చూద్దాం. ది ఇంక్రిమెంటల్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పిక్చర్ ట్యూబ్ ఈజ్ 700 రూపీస్ పర్ యూనిట్. ఒక యూనిట్ చేయాలంటే ఎంత అవుతుంది, పిక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి 700 అవుతుంది. ద పిక్చర్ ట్యూబ్ డివిజన్ కెన్ సెల్ యాజ్ మెనీ యాజ్ ట్యూబ్స్
as it want in the outside market at a price of 1100 rupees per picture tube. పిక్చర్ ట్యూబ్ డివిజన్ వాళ్ళు ఈ మార్కెట్లో ఎంతకు అమ్ముతున్నారు? 1100 రూపీస్కి సేల్ చేస్తారంట. ఓకేనండి. పిక్చర్ ట్యూబ్ డివిజన్ వాళ్ళు మార్కెట్లో 1100 రూపీస్ అమ్ముతున్నారు. ఇఫ్ ఇట్ సెల్స్ పిక్చర్ ట్యూబ్స్ ఇన్ అవుట్ సైడ్ మార్కెట్ ద పిక్చర్ ట్యూబ్ డివిజన్ విల్ హ్యావ్ టు ఇంకర్ వేరియబుల్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఆఫ్ 40 రూపీస్. వాళ్ళు ఆ పిక్చర్ ట్యూబ్ డివిజన్ వాళ్ళు ఇక్కడ 2 డివిజన్స్ ఉన్నాయి. పిక్చర్ ట్యూబ్ డివిజన్ ఒకటిను అసెంబ్లీ డివిజన్ 2 ఉన్నాయి. పిక్చర్ ట్యూబ్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లింగ్ డివిజన్. ఈ ఫస్ట్ డివిజన్ వాళ్ళు పిక్చర్ ట్యూబ్స్ మార్కెట్లో అమ్మితే ఎంత వస్తుంది? 1100 వస్తుంది. అది అమ్మాలంటే సెల్లింగ్ కాస్ట్ ఎంత అవ్వాలి? 1040 రూపీస్ అవ్వాలి. అండ్ నెట్గా ఎంత వస్తుంది వాళ్ళకి? 1060 రూపీస్ వస్తుంది, అంతే కదా. నెట్గా పిక్చర్ ట్యూబ్ వాళ్ళు మార్కెట్లో అమ్మితే వచ్చే నెట్ అమౌంట్ ఎంత? 1160. ఇప్పుడు ఏంటంటే పక్క డివిజన్ వాళ్ళకి అమ్మారనుకోండి, మీరు పక్క డివిజన్ వాళ్ళకి అమ్మితే ఈ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా రావాల్సిన అవసరం లేదుగా, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదుగా. పక్క డివిజన్ వాళ్ళకి అమ్మేటప్పుడు ఈ కాస్ట్ మొత్తం సేవ్ చేయొచ్చా లేదా? అంటే పక్క డివిజన్ వాళ్ళకి అమ్మాలంటే మ్యాక్సిమం ఎంత ప్రైస్కి అమ్మాలి మీరు? దరీసా పక్క డివిజన్ వాళ్ళకి అమ్మాలి అంటే ఎంత ప్రైస్ యాడ్ చేయాలి? మార్కెట్లో అమ్మితే 1100 వస్తుంది. మరి మార్కెట్లో 1100 రూపీస్ వచ్చినప్పుడు వీ నీడ్ టు ఇంకర్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఆఫ్ 40. నెట్గా వచ్చే అమౌంట్ అంతా 1060. 1060 ఈజ్ ద అమౌంట్ వీఆర్ గెట్టింగ్ ఇఫ్ యూ సెల్ ఇన్ ద ఓపెన్ మార్కెట్లో అమ్మితే వచ్చే నెట్ అమౌంట్ ఎంత? ఆ 1060 రూపీస్ వస్తుంది అనమాట. 1100 వస్తుంది, కానీ సెల్లింగ్ కాస్ట్ ఇంకా రావాలి 40. నెట్గా వచ్చే అమౌంట్ అంతా 1060 రూపీస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం పంపించాలంటే కనుక మార్కెట్లో సేల్ చేయకుండా పక్క డివిజన్ వాళ్ళు అడిగితే ఎంత ఇవ్వాలి? మార్కెట్లో ఎంత అమ్మితే ఎంత వస్తుందో అంత ఇవ్వాలి. మార్కెట్లో అమ్మితే నెట్గా ఎంత వస్తుంది మనకి? 1060 వస్తుంది. కాబట్టి 1060 కన్నా తక్కువ ఇస్తే ఇవ్వద్దు. 1060 కన్నా తక్కువ ఆఫర్ ప్రైస్ చేస్తే కనుక వాళ్ళకి ఇవ్వద్దు. దేర్ఫోర్ ద మినిమం ప్రైస్ టు బి కోటెడ్ టు అదర్ డివిజన్ ఈజ్ వాట్? 1060 రూపీస్ అనమాట. ఓకేనండి. తర్వాత చూడండి ఇక్కడ, సిమిలర్లీ ఇఫ్ అసెంబ్లీ డివిజన్ పర్చేజ్ అ పిక్చర్ ట్యూబ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ సప్లయర్స్, మార్కెట్ నుంచి పర్చేజ్ చేస్తున్నారంట వీళ్ళు. పక్క డివిజన్ వాళ్ళు ఇవ్వకపోతే మార్కెట్ నుంచి పర్చేజ్ చేస్తారు. ఎంత ప్రైస్ పర్చేజ్ చేస్తున్నారు? ఇట్ విల్ ఇంకర్ వేరియబుల్ పర్చేజింగ్ కాస్ట్ ఆఫ్ 20 రూపీస్ పర్ స్క్రీన్. మార్కెట్లో కొంటే ఎంత అవుతుందంట పర్చేజ్ కాస్ట్? దట్ ఈస్ మనకి వేరియబుల్ పర్చేజ్ కాస్ట్. లైక్ అక్కడ తెచ్చుకోవాలి, మార్కెట్ నుంచి ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది బైన్ డివిజన్ వాళ్ళకి. పక్క డివిజన్ వాళ్ళని కూడా ఇంకా రావాల్సిన అవసరం లేదు కదా, పక్కనే ఉంటుంది కాబట్టి తీసుకురావచ్చు ఈజీగా. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మీరు అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మన మార్కెట్లో పర్చేస్ ఎంత అవుతుంది? 1100 రూపీస్ పర్చేజ్ ప్రైస్ అవుతుంది, ప్లస్ ఇది ఒక 20 రూపీస్. రెండు మాట్లాడరు. కాబట్టి ఈ డివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1120 రూపీస్ అవుతుంది అనమాట. అంటే మార్కెట్ నుంచి కొంటే 1100 అవుతుంది, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఒక 20. అంటే వాళ్ళకి పడే కాస్ట్ ఎంత? 1120. 1120 కన్నా ఎక్కువ ప్రైస్ చెప్పారనుకోండి పక్క డివిజన్ వాళ్ళు, అప్పుడు మనం కొనాల్సిన అవసరం మార్కెట్ నుంచి పర్చేజ్ చేస్తాం. ఓకేనా? అంటే మనకి ప్రైస్ ఏ మధ్యలో ఉంటుంది? మనకి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం ఎంత? 1120 ఈజ్ మ్యాక్సిమం ప్రైస్. ఓకేనండి. ఎవరు? బయింగ్ డివిజన్లో. సెల్లర్ డివిజన్లో మినిమం ఎంత ఛార్జ్ చేయాలి వాళ్ళు? 1060. ఎందుకంటే మార్కెట్లో ఎంత నెట్గా ఎంత వస్తుంది కాబట్టి అంత ఛార్జ్ చేయాలి. సో ద ప్రైస్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ మినిమం ఎంత రావాలి, వీళ్ళకి మ్యాక్సిమం ఎంత, కాబట్టి ఈ మధ్యలో సెటిల్ అవుతాను ప్రైస్. కాబట్టి యూజింగ్ ద జనరల్ గైడ్లైన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ పాలసీ, వాట్ ఈస్ ద మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ అట్ విచ్ పిక్చర్ ట్యూబ్ డివిజన్ విల్ సెల్ ఇన్ టు ద అసెంబ్లీ డివిజన్? మినిమం ప్రైస్ ఎంత? 1060. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మీరు అవాయిడ్ చేయొచ్చు. పక్క డివిజన్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉండదు. అలాగే సెల్లింగ్ డివిజన్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తే పక్క డివిజన్ వాళ్ళకి అమ్మాలంటే మీరేమవుతుంది, సెల్లింగ్ కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ మీరు ఇంకా రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ బెనిఫిట్ మనకి వేరే డివిజన్ వాళ్ళకి ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకుని ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మినిమం ప్రైస్ అంతా 1160. సపోజ్ ద డివిజన్ మేనేజర్స్ యాక్ట్ autonomously to maximize their own division performance income, operating income, either by transferring internally or buying it and selling in the market. ఏంటంట, సో మనకి ఈ డివిజన్ వాళ్ళు ఏం చేస్తారంటే కనుక అటానమస్గా యాక్ట్ చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన గూడ్స్ మార్కెట్ నుంచి పర్చేజ్ చేయొచ్చు, ఓన్గా దట్ ఈస్ పక్క డివిజన్ దగ్గర నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఇఫ్ 2 divisions managers were to negotiate at a transfer price, what is the range of acceptable price ట్రాన్స్ఫర్ ప్రైస్? అంటే మనకి ఓన్ అటానమస్ పవర్ ఇస్తే కనుక మనకి ఏ డివిజన్ వాళ్ళకి ఏది బెస్ట్గా అనిపిస్తే కనుక అది చేయడానికి అవకాశం ఉంటే కనుక ఈ ఫస్ట్ డివిజన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెల్లర్ డివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత రావాలి మినిమమ్, బైన్ డివిజన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం ఎంతకన్నా పెట్టలేరు. సో నౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ రేంజ్ ఆఫ్ ప్రైస్ ఏ రేంజ్లో ఉంటుందంటే ఈ రేంజ్లో ఉంటుంది అనమాట, ఈ మధ్య సెటిల్ అవుతుంది. ఏంటంటే మాట్లాడరు. రేంజ్ ఆఫ్ ప్రైస్ అంటే సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మినిమం ఎంత రావాలి, బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం ఎంత
1120 రావాలి. ఈ రేంజ్లో ప్రొసీడ్ అవుతుంది. ఇదే ఇచ్చారన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ 1060 ఇది కదా చెప్పింది. వేరే సెకండ్ వన్ ఈజ్ వాట్, ఇదిగో ఈ రేంజ్ అనమాట. ఓకేనండి. లెట్స్ బాబు ఓకేనా క్వశ్చన్. లెట్స్ చూడండి ఎగ్జామ్ క్వశ్చన్ గివెన్ ఫర్ 7 మార్క్స్. ఏం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హ్యాస్ 2 divisions X and Y. దట్ ఈస్ డివిజన్ X ఈజ్ మెయిన్లీ ఎంగేజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివిజన్స్ ఏవైతే మనకి డివైజెస్. డివిజన్ Y ప్యాక్ అండ్ లేబుల్ ద ప్రొడక్ట్ అండ్ సెల్ ఇన్ ద ఓపెన్ మార్కెట్. ఫస్ట్ వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు, సెకండ్ వాళ్ళు ఏమో జస్ట్ ప్యాక్ చేసి సేల్ చేస్తారన్నమాట. అయితే చూడండి డివిజన్ X సప్లైస్ 25,000 యూనిట్స్ ఆఫ్ ప్రొడక్ట్ పర్ మంత్కి ఎంత చేస్తున్నారు వాళ్ళు? 20,000 చేస్తున్నారంట. టు Y ఫర్ ప్యాకింగ్ అండ్ లేబులింగ్. ఫస్ట్ డివిజన్ వాళ్ళు సెకండ్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారంటే 25,000 ఇస్తున్నారు. డివిజన్ X ఇంకా 16 రూపీస్ యాజ్ వేరియబుల్ కాస్ట్ ఫర్ ప్రొడక్ట్. ఒక యూనిట్ చేసి ఎంత అవుతుంది వేరియబుల్ కాస్ట్? ఫస్ట్ వాళ్ళకి 16 రూపీస్ అవుతుందంట. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 8,40,000 పర్ ఇయర్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ 9,60,000. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసామంట? డివిజన్ ప్లాన్స్ టు హ్యావ్ ఏ 12% రిటర్న్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ యాజ్ ఎ నార్మల్ ప్రాఫిట్. ఎంత కావాలి ప్రాఫిట్ వాళ్ళకి? అసెట్స్ మీద 12%, అంటే 9,60,000 అంటే 12% ఎంత? ఎంతంట? 1,15,200 ఈజ్ అ ప్రాఫిట్ రిక్వైర్డ్ బై ఫస్ట్ డివిజన్. దట్ ఈస్ 200. ఎంత ప్రాఫిట్ కావాలి వాళ్ళకి? ఓకేనండి. డివిజన్ Y ఇంకస్ 10 రూపీస్ పర్ ప్రొడక్ట్ యాజ్ అ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ప్యాకింగ్ అండ్ మార్కెటింగ్. సెకండ్ డివిజన్ వాళ్ళు ప్యాక్ చేయాలంటే ఎంత కాస్ట్? 10 రూపీస్ అవుతుందంట. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఫైన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ పర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్ దట్ డివిజన్ X కెన్ చార్జ్ ఫర్ ట్రాన్స్ఫర్ టు Y డివిజన్. ఫస్ట్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఎంత కావాలి ప్రాఫిట్? 15% ఇన్వెస్ట్మెంట్ 8,40,000 అంటే 12%. అప్పుడు ఎంత ప్రాఫిట్? 1,15,200 ప్రాఫిట్ కావాలి. ఏనండి మాట్లాడరు? ప్రాఫిట్ ఒక యూనిట్కి ఎంత? టోటల్ ప్రాఫిట్ ఎంత? ఎన్ని యూనిట్స్ పంపిస్తున్నాం? 25,000. నౌ టెల్ మీ వాట్ ఇస్ ద ప్రాఫిట్ పర్ యూనిట్? ప్రాఫిట్ పర్ యూనిట్ ఈస్ హౌ మచ్? చెప్పండి ఎంతో? ఒక నిమిషం ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇయర్ మొత్తానికి కదా, 9,60,000 ఇయర్ మొత్తానికి. మరి ఇక్కడ పంపిస్తుంది అంతా 25,000 మంత్ కదా, 20 యూనిట్స్ పర్ మంత్ ఇంటూ 12 చేయండి. ఇక్కడ అంటే ఎన్ని యూనిట్స్? 25,000 ఇంటూ 12 months అంటేదా 3 lakhs. నేను మాట్లాడరు. 1,15,200 డివైడ్ బై 3 lakh యూనిట్స్. ఒక యూనిట్కి ఎంత ప్రాఫిట్? 0.384 ఈజ్ అ ప్రాఫిట్ పర్ యూనిట్. మరి ప్రాఫిట్ ప్లస్ టోటల్ కాస్ట్ విల్ గెట్ ఏ ట్రాన్స్ఫర్ ప్రైస్. ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ విల్ గెట్ ఏ సెల్లింగ్ ప్రైస్. కాబట్టి వేరియబుల్ కాస్ట్ ఎంత మనకి? క్వశ్చన్ చూడండి, ఇదిగోండి 16 రూపీస్ అవుతుంది వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఏమో 16 రూపీస్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ఫిక్స్డ్ కాస్ట్ 8,40,000. 8,40,000 డివైడ్ బై ఎన్ని యూనిట్స్? 3 lakh యూనిట్స్ కదా. ఒక యూనిట్కి ఎంత? 8,40,000 డివైడ్ బై వేరియబుల్ కాస్ట్ 16. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 8,40,000 డివైడ్ బై 3 lakh. ఒక యూనిట్కి ఎంత? 2.8. 2.8 ప్లస్ 16 రూపీస్ ఎంత? 18. 2 పాయింట్ ఎంత ఇది? 8. ఇది అర్థమవుతుందా? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ విల్ గెట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ అండి. 8,40,000 డివైడ్ బై 3 lakh ఎంత? 2.88 ప్లస్ 16 రూపీస్ వేరియబుల్ కాస్ట్ మొత్తం ఎంత? 18.8 రూపీస్. ఈ ప్రాఫిట్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ విల్ గెట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 19.184 ఈజ్ అ ట్రాన్స్ఫర్ ప్రైస్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇదిగోండి. అంతే. క్వశ్చన్ ఏంటి? ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత అడిగారు వాళ్ళు. కాబట్టి ఈ క్వశ్చన్ చేయాలంటే మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఇచ్చింది పర్ మంత్ ఇచ్చారు, చూడాలి జాగ్రత్తగా. కాబట్టి వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్తో డివైడ్ చేసినా మీకు విల్ గెట్ ద సేమ్ వస్తుంది అనమాట ట్రాన్స్ఫర్ ప్రైస్. కాబట్టి ఎంత ప్రైస్ పంపించాలంటే మనకి కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, కాస్ట్ కొంత ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే కనుక కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ విల్ గెట్ రెవెన్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ మనకి యూనిట్స్తో డివైడ్ చేసి విల్ గెట్ ఏ ట్రాన్స్ఫర్ ప్రైస్ వస్తుంది. ఒక్కన పాయింట్ అలా చెప్పడం పత్తి. నెక్స్ట్ అండి, వాట్ విల్ బి ద ప్రాఫిట్ ఆఫ్ డివిజన్ X డివిజన్ Y ఇఫ్ ఇట్ కెన్ సెల్ ఆల్ ప్రొడక్ట్స్ ఇన్ ద మార్కెట్ అట్ 80 రూపీస్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎవరికి? సెకండ్ డివిజన్ వాళ్ళకి. సెకండ్ డివిజన్ వాళ్ళకి ప్రాఫిట్ ఎంత అంటే 80 రూపీస్ కదా. ఫస్ట్ డివిజన్ వాళ్ళు ఎంత పంపిస్తున్నారు? దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఎట్ 19.184. ఫస్ట్ డివిజన్ వాళ్ళు పంపిస్తారంటే సెకండ్ డివిజన్ వాళ్ళకి కాస్ట్ అవుతుందా కాస్ట్ అవుదా?
సెకండ్ డివిజన్ వాళ్ళకి కాస్ట్ ఎంత అంటే 19.184 ప్లస్ సెకండ్ డివిజన్ వాళ్ళకి ఎంత అవుతుంది 10 రూపీస్ కాస్ట్ అవుతుంది. అవునండి 10 రూపీస్ అంటే మొత్తం ఎంత, దట్ ఈస్ ప్లస్ 10 రూపీస్ 29.184 ఈజ్ ద టోటల్ కాస్ట్. మరి 8 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ విల్ గెట్ ఏ ప్రాఫిట్ ఎంత అండి 50.816 ఈజ్ ద ప్రాఫిట్ పర్ యూనిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అని 25,000 యూనిట్స్ ఇంటూ 12 months కదా 3 lakh యూనిట్స్, దట్ ఈస్ ద ప్రాఫిట్. చూడండి వాట్ విల్ బి ద ప్రాఫిట్ ఇయర్ వాళ్ళు ప్రాఫిట్ ఇదిగోండి యాక్చువల్గా ప్రాఫిట్ పర్ యూనిట్ అలా ఇదిగోండి ఇక్కడ ఇచ్చింది మనకి ప్రాఫిట్ పర్ యూనిట్ ఇచ్చారు హింట్ ఆన్సర్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మల్టిప్లై చేస్తే టోటల్ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఎంత వచ్చింది మీకు ఇలా చేస్తే 1,44,800 ఇంకా అంతే. దట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఫర్ ద సెకండ్ డివిజన్. తర్వాత చూడండి ఇఫ్ డివిజన్ వై కెన్ సెల్ ఓన్లీ 15,000 యూనిట్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ పర్ మంత్ అండ్ ఆస్క్ డివిజన్ ఎక్స్ టు సప్లై ఓన్లీ 15,000 వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద డివిజన్స్. ఇప్పుడు యాక్చువల్గా ఏమన్నారు సెకండ్ డివిజన్ వాళ్ళు సెకండ్ డివిజన్ రిక్వైర్ ఓన్లీ 15,000. దట్స్ వై దేర్ సెకండ్ డివిజన్ ఈజ్ ఆస్కింగ్ ఫస్ట్ డివిజన్ టు సప్లై ఓన్లీ 15,000 యూనిట్స్ ఓన్లీ. మరి ఇప్పుడు ఏమవుతుంది మనకి ఫస్ట్ డివిజన్ కెపాసిటీ ఎంత 25,000 కెపాసిటీ ఉన్నప్పుడు సెకండ్ డివిజన్ ఎంత అడుగుతున్నారు వాళ్ళు సెకండ్ డివిజన్ రిక్వైర్ ఓన్లీ 15,000 కావాలంటే 15 పంపించాలా 25 మొత్తం పంపించేస్తారా 15,000. మరి 10,000 ఏం చేస్తారు 10,000 దట్ ఈస్ మార్కెట్లో సేల్ చేయడానికి అవకాశం ఉందా ఎక్కడైనా చెప్పారా. దట్ ఈస్ డివిజన్ ఎక్స్ సప్లైస్ 20 యూనిట్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ పర్ టు ద సెకండ్ని పంపిస్తున్నారు. ఫస్ట్ డివిజన్ వాళ్ళు సెకండ్ డివిజన్ వాళ్ళు పంపిస్తున్నారు తప్ప మార్కెట్లో అమ్మడానికి అవకాశం ఉందని ఎక్కడ కూడా చెప్పలా. అంటే మార్కెట్లో అమ్మడానికి అవకాశం లేదు, కాబట్టి దే నీడ్ టు ట్రాన్స్ఫర్ ఓన్లీ టు సెకండ్ డివిజన్. ఓకేనే 15,000 మాత్రం పంపించాలన్నమాట. 15,000 మాత్రం పంపిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ట్రాన్స్ఫర్ ప్రైస్ మీద ఎఫెక్ట్ చేయండి ప్రాఫిట్ పైన ఎఫెక్ట్ చేయండి అని అడుగుతున్నారు క్వశ్చన్ అది. అవునా, ఇప్పుడు ఫస్ట్ డివిజన్ వాళ్ళు సెకండ్ డివిజన్ వాళ్ళకి ఎన్ని పంపిస్తారు 15,000 యూనిట్స్ పంపిస్తారు మంత్కి ఇంటూ 12 months ఎంత 1,80,000 యూనిట్స్. వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ విల్ గెట్ ఏ ట్రాన్స్ఫర్ ప్రైస్. వేరియబుల్ కాస్ట్ ఎంత 16 రూపీస్ కదా 16 రూపీస్ ఇంటూ 1,80,000 28,80,000 బాబు. ఓకేనా, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ విల్ గెట్ టోటల్ వేరియబుల్ కాస్ట్. నాట్ ఓన్లీ దట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈస్ కాన్స్టెంట్ 8,40,000. వాట్ అబౌట్ ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ మీద 12% ఎంత అండి 9,60,000 అంటే 12% 1,15,200 యాడ్ ఎంత వచ్చిందో 38,35,200 ఈజ్ ద టోటల్ సేల్ వాల్యూ. మార్క్ డివైడ్ బై ఎన్ని యూనిట్స్ అమ్ముతున్నాం 1,80,000 డివైడ్ చేసి విల్ గెట్ ఏ ట్రాన్స్ఫర్ ప్రైస్ వస్తుంది అనమాట 21.3036 రూపీస్. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ బాబు. ఓకేనా పాయింట్, అది ట్రాన్స్ఫర్ ప్రైస్ అయితే ఫస్ట్ డివిజన్ వాళ్ళు ఎంత ప్రైస్ పంపిస్తే సెకండ్ డివిజన్ వాళ్ళకి ప్రాఫిట్ ఎంత వస్తుంది. సెకండ్ డివిజన్ వాళ్ళు ఎంతకు అమ్ముతారు 80కి అమ్ముతారు కదా బాబు, ఫాలో అవుతున్నారు. సెకండ్ డివిజన్ వాళ్ళు 80కి అమ్ముతారు, 80 నుంచి ఫస్ట్ డివిజన్ వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ సెకండ్ డివిజన్ వాళ్ళు కాస్ట్ అవుతుందా లేదా, దట్ ఈస్ 21 పాయింట్ ఎంత అవుతుంది మైనస్ వాళ్ళ కాస్టింగ్కి ఎంత 10 రూపీస్ చెప్పారు కదా అప్పుడు ఎంత అవుతుంది, అది లెస్ 10 చేసాం, కాస్ట్ అయితే అడ్డేలే సెల్లింగ్ తగ్గి ఎంతండి 48.694 ఈజ్ ప్రాఫిట్ పర్ యూనిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మల్టిప్లై టోటల్ వస్తుంది. అదే ఇచ్చారు ఇక్కడ 40 అని అది ఇచ్చారన్నమాట. ఓకేనా, ఈవెన్ దిస్ ఇస్ క్వశ్చన్ గివెన్ ఫర్ 7 marks. కాబట్టి ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలి అని మనం ఒకటి చెప్పాలి. ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫిక్స్ చేస్తే ప్రాఫిట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఏ డివిజన్ వాళ్ళకి ఎంత ప్రాఫిట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి ఏంటంట, కంపెనీ దట్ ఈస్ ఏ కంపెనీ హ్యాస్ 2 divisions X and Y. Division X manufacture a component which is used by Division Y to produce a finished product. ఫస్ట్ డివిజన్ వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ సప్లయింగ్ గూడ్స్ టు డివిజన్ వై టు ప్రొడ్యూస్ ఎ ఫినిష్డ్ ప్రొడక్ట్. ఫర్ ద నెక్స్ట్ పీరియడ్ అవుట్పుట్ అండ్ కాస్ట్ హ్యావ్ బీన్ బడ్జెటెడ్ యాజ్ ఫాలోస్. డివిజన్ ఎక్స్ డివిజన్ వై నెంబర్ ఆఫ్ యూనిట్స్ చెప్పారు ఎంత 50,000. దట్ ఈస్ ఫస్ట్ డివిజన్లో అవుట్పుట్ సెకండ్ డివిజన్ వాళ్ళకి ఇన్పుట్ అవుతుంది, దాన్ని ఫ్రీ చేస్తారు. సెకండ్ డివిజన్ అవుట్పుట్ ఎంత వచ్చింది 50 వచ్చింది. అందుకే
వేరియబుల్ కాస్ట్ 2,50,000 6 lakh, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు 1,50,000 2 lakhs. చూడండి ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ సపరబుల్ ఫర్ ఈచ్ డివిజన్. ఫిక్స్డ్ కాస్ట్ ఏ డివిజన్ వాళ్ళకి ఆ డివిజన్ వాళ్ళు సపరేట్గా ఇచ్చారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే యు ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్ ఆన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ టు బి ఫిక్స్డ్ ఫర్ డివిజన్ ఎక్స్ కాంపోనెంట్ అండర్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్. ద క్వశ్చన్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ఫిక్స్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫిక్స్ చేయాలంట. అవునండి. సో ఇప్పుడు ఫస్ట్ డివిజన్ ఏ కెన్ సెల్ కాంపోనెంట్ ఇన్ ద కాంపిటేటివ్ మార్కెట్ at 10 rupees. మార్కెట్లో ఎందుకు అమ్ముతున్నాం? 10 rupeesకి అమ్ముతున్నాం. డివిజన్ వై కెన్ ఆల్సో పర్చేజ్ అ కాంపోనెంట్ ఫ్రమ్ ద ఓపెన్ మార్కెట్ at that price. ఫస్ట్ డివిజన్ వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారో సెకండ్ డివిజన్ వాళ్ళు కూడా మార్కెట్లో అంతే ప్రైస్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మరి అప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత? మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఇంకా ట్రాన్స్ఫర్ ప్రైస్ బికమ్స్ మార్కెట్ ప్రైస్. ఎందుకంటే మనం యాక్చువల్గా యువర్ వేరియబుల్ కాస్ట్ ఇస్ హౌ మచ్? ఫిక్స్డ్ కాస్ట్ కామన్ అనుకుంటే వేరియబుల్ కాస్ట్ ఎంత? 250 డివైడ్ బై ఎన్ని యూనిట్స్ అంటే ఒక యూనిట్కి ఎంత పడింది? 5 rupees. సెలింగ్ ప్రైస్ ఎంత? 10 rupeesకి అమ్ముతున్నాం. మార్కెట్ వేరియబుల్ కాస్ట్ ఎంత? కాంట్రిబ్యూషన్ ఎంత? 5 rupees. అంటే మార్కెట్లో అమ్మితే మీరు 5 rupees మిస్ అవుతారు కాంట్రిబ్యూషన్. దేర్ఫోర్ దట్ ఈస్ టు బి టేకెన్ యాజ్ అన్ ఆపర్చునిటీ కాస్ట్. అవునండి. కాబట్టి మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత అంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎంత? 5. ఆపర్చునిటీ కాస్ట్ కాంట్రిబ్యూషన్ ఎంత? 5. దేర్ఫోర్ వేర్ దట్ ఈస్ మార్కెట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ వాట్? ట్రాన్స్ఫర్ ప్రైస్. ఎందుకంటే మార్కెట్లో అమ్ముకుంటే అంత వస్తుంది కాబట్టి అంత ప్రైస్ మీరు మినిమం అయితే ఛార్జ్ చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ తర్వాత సెకండ్ పాయింట్ చూడండి. యాజ్ పర్ ద సిచ్యువేషన్స్ మెన్షన్ ఇన్ పాయింట్ నెంబర్ ఏ. అంటే ఏం చేస్తారు అంటే దట్ టు సెకండ్ డివిజన్ వాళ్ళు కూడా మార్కెట్ నుంచి పర్చేజ్ చేయాలి అదే ప్రైస్కి. 10 rupees కన్నా తక్కువ రేటు కొనుక్కోవడానికి అవకాశం ఉంటే వాళ్ళు అది ఆ రేటు పర్చేజ్ చేయొచ్చు. కానీ దట్ ఈస్ సెకండ్ డివిజన్ వాళ్ళు కూడా అదే రేటు కాబట్టి ఫస్ట్ డివిజన్ విల్ ట్రాన్స్ఫర్ గూడ్స్ టు అదర్ డివిజన్ at 10 rupees. 10 rupeesకి అమ్మినా మార్కెట్లో అమ్మినా ఒకటే వస్తుంది కాబట్టి వాళ్ళకి అమ్మినా వీళ్ళకి అమ్మినా దట్ ఈస్ వాళ్ళకి అమ్మాలంటే కనుక 10 rupees ఛార్జ్ చేయాలి. లేదు మార్కెట్లో అమ్మితే మనకి దట్ ఈస్ 11 rupees వస్తుంది అనుకోండి. మార్కెట్లో అమ్మితే 11 వస్తుంది. సెకండ్ డివిజన్ క్యాన్ పర్చేజ్ ద సేమ్ at 10 rupees. అప్పుడేంటి వాళ్ళు మార్కెట్లో కొనుక్కుంటారు, మన మార్కెట్లో అమ్ముకుంటాం. నేను మాట్లాడరు మనకు అమ్మితే 11 వస్తుంది, వాళ్ళు ఏమంటారు మాకు కొంటే 10కి వస్తుంది అంటారు. కాబట్టి వాళ్ళు అప్పుడు మీరు చూసుకోండి మా పని మనం చూసుకున్నాను చెప్తారు. నేను మాట్లాడరు అంటే వాళ్ళు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి ఏది బెనిఫిషియల్గా ఉందో అలా యాక్ట్ చేస్తారు. కాబట్టి మన దగ్గర పర్చేస్ ఎక్కువ అవుతుంది కాబట్టి దే విల్ పర్చేజ్ ద ఓపెన్ మార్కెట్. మనం వాళ్ళకి అమ్మితే కన్నా మనకి మార్కెట్లో అమ్మితే ఎక్కువ వస్తుంది కాబట్టి విల్ సేల్ ఇన్ ద ఓపెన్ మార్కెట్. ఓకేనండి. లెట్ టేక్. కాబట్టి రైట్ నౌ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ఫస్ట్ డివిజన్ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ సెకండ్ డివిజన్ at ఎంతండి 10 rupees. యాజ్ పర్ సిచ్యువేషన్స్ మెన్షన్ ఇన్ పాయింట్ నెంబర్ ఏ అబో ఫర్దర్ దట్ డివిజన్ వై కరెంట్లీ బైస్ కాంపోనెంట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సప్లయర్ అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ 10 rupees. ఫస్ట్ డివిజన్ వాళ్ళు సెకండ్ పంపిస్తున్నారు కదా, మరి సెకండ్ డివిజన్ వాళ్ళు ఏం చేస్తారంట? సెకండ్ డివిజన్ వాళ్ళు కరెంట్లీ బైస్ కాంపోనెంట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సప్లయర్. మనం పంపించకపోతే మార్కెట్ నుంచి పర్చేస్ చేసుకుంటారు వాళ్ళు సప్లయర్ దగ్గర నుంచి. ఎంత కొంటున్నారు వాళ్ళు? 10 rupees పెట్టండి. అండ్ దెర్ ఈస్ ఎ రెసిప్రోకల్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎక్స్టర్నల్ సప్లయర్ అండ్ అనదర్ డివిజన్ ఆఫ్ జెడ్ విత్ ఇన్ ద సేమ్ గ్రూప్. దట్ ఈస్ ఇప్పుడు మనకి ఆ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో అతనికిను డివిజన్ జెడ్కి అగ్రిమెంట్ ఉందన్నమాట. ఏం అగ్రిమెంట్ ఉంది? అండర్ దిస్ అగ్రిమెంట్ ద ఎక్స్టర్నల్ సప్లయర్ అగ్రీ టు బై వన్ కాంపోనెంట్ ఫ్రమ్ డివిజన్ జెడ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 4 rupees per unit to that division for every component which that is division y buys from the supplier. డివిజన్ వై అంటే ఏం చెప్తానంటే డివిజన్ ఎక్స్ వాళ్ళు దట్ ఈస్ వై వాళ్ళు కదా, ఎక్స్ వాళ్ళు వై వాళ్ళకి పంపించకపోతే వై వాళ్ళు ఏం చేస్తారంటే సప్లయర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు. సప్లయర్ దగ్గర ఏం చేస్తారు? సప్లయర్ కావాలి, సప్లయర్ పంపించాలంటే అతను కూడా ఇన్పుట్ కావాలిగా. ఆ ఇన్పుట్ ఎవరి దగ్గర పర్చేస్తారంట? డివిజన్ జెడ్ దగ్గర. అది కూడా మన డివిజనే. ఇప్పుడు సప్లయర్ డివిజన్ జెడ్ నుంచి పర్చేస్తే దే విల్ గెట్ హౌ మచ్ ప్రాఫిట్? 4 rupees వస్తుంది ప్రాఫిట్. ఒకవేళ ఇప్పుడు ఇది పంపించకపోతే ఎక్స్ వాళ్ళు వై వాళ్ళు పంపించకపోతే జరిగేది అది. ఒకవేళ ఎక్స్ వాళ్ళు వై వాళ్ళు పంపించారనుకోండి, అప్పుడు వై వాళ్ళు సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. అప్పుడు సప్లయర్ జెడ్ దగ్గర పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా 4 rupees మిస్ అయ్యేది ప్రాఫిట్. ద రీజన్ ఫర్ మిస్సింగ్ 4 rupees ప్రాఫిట్ ఈస్ బికాస్ ఆఫ్ సప్లై గూడ్స్ బై ఫస్ట్ డివిజన్ టు సెకండ్ డివిజన్. ఫస్ట్ డివిజన్ వాళ్ళు సెకండ్ డివిజన్ పంపించే వల్ల మనకు అక్కడ మిస్ అయ్యేది ప్రాఫిట్. ఇప్పుడు ఫస్ట్ డివిజన్ వాళ్ళు సెకండ్ పంపించకపోతే మనకి లాస్ట్ డివిజన్లో 4 rupees ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఏమన్నారంటే ఫస్ట్ డివిజన్ వాళ్ళు సెకండ్ డివిజన్ వాళ్ళు పంపించాలంటే ఎంత ప్రైస్ ఛార్జ్ చేయాలని అడుగుతున్నారు. ఎంత ఛార్జ్ చేయాలంటే మనకి ఫస్ట్ డివిజన్ వాళ్ళు మార్కెట్లో ఎంత 10 వస్తుందా? 10 వచ్చింది కాబట్టి అది ఛార్జ్ చేయాలి. వీళ్ళు పంపించడం వల్ల మనం వేరే డివిజన్ వాళ్ళు ప్రాఫిట్ పోయేదిగా 4 rupees. అది కూడా మన డివిజన్ కాబట్టి అది కూడా రికార్డ్ చేయాలన్నమాట మన వాళ్ళు. ఆ డివిజన్ ప్రాఫిట్ పోయేది కాబట్టి, ఎందుకంటే అన్ని డివిజన్ ఒకటే కాబట్టి నేను మాట్లాడరు. కాబట్టి ఇన్ దిస్ అకేషన్ వీ నీడ్ టు ఛార్జ్ 14 rupees. 10 rupees ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ 4 rupees
సో 14 ఈజ్ ద ప్రైస్ టు బి చార్జ్డ్. ఓకేనా పాయింట్? ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఓకే, ఇక్కడ చెప్తారు ఏంటంటే ట్రాన్స్ఫర్ ప్రైస్ బేస్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పైన కొంత విల్ యాడ్ ప్రాఫిట్. చూడండి, అయితే మన ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత అంటే మనకైన కాస్ట్కి కొంత ప్రాఫిట్ యాడ్ చేస్తాం మనం. బేస్ ఆన్ విచ్ విల్ ఫిక్స్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్. అవునండి, చూడండి, ఏ కంపెనీ ఫిక్సెస్ ఇంటర్ డివిజనల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫర్ డిస్ డివిజన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ కాస్ట్ ప్లస్ ఎస్టిమేటెడ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇట్స్ డివిజన్. కాస్ట్కి కొంత ప్రాఫిట్ యాడ్ చేస్తారు. ద రిలవెంట్ పోర్షన్ ఆఫ్ ద బడ్జెట్ ఫర్ డివిజన్ జోజో ఫర్ ద ఇయర్ 2018-19 is given below. Details has been given. Fixed cost, fixed assets అంత 10 lakhs, current assets other than debtors 6 lakhs, debtors 4 lakhs, మొత్తం ఎంత 20 lakhs. 10 plus 6 plus 4 20 lakhs. Annual fixed cost of the division 16 lakhs. Fixed cost చెప్పారు 16 lakhs అంట. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ ఎంత అండి 10 రూపీస్. వేరియబుల్ కాస్ట్ ఎంత అండి 10 రూపీస్ పర్ యూనిట్ ఇచ్చారు. బడ్జెటెడ్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు 8 lakhs అంట. ప్రొడక్షన్ చేస్తుంది. డిజైర్డ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 20 lakhs కదా, దానిపైన ఎంత కావాలి మీకు 28% కావాలంట. అంటే ఎంత 5,60,000. నేను మాట్లాడరు. ఇన్వెస్ట్మెంట్ మీద 28% ప్రాఫిట్ రావాలంటే ఎంత రావాలని అడుగుతున్నాను మిమ్మల్ని. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 5,60,000. అవునా, ఇది ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, దట్ ఈస్ 16 lakhs ఈజ్ ఫిక్స్డ్ కాస్ట్. అవునండి, ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ విల్ గెట్ టోటల్ సేల్ వాల్యూ. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ విల్ గెట్ సేల్ వాల్యూ వస్తుందా, డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ డివైడ్ చేస్తే విల్ గెట్ ట్రాన్స్ఫర్ ప్రైస్ వస్తుంది మనకి. ఏంటంటే మాట్లాడరు. ప్రాఫిట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఎంత 10 రూపీస్. 10 రూపీస్ ఇంటూ ఎన్ని యూనిట్స్ 8 lakh యూనిట్స్ అంటే ఎంత 80 lakhs. టోటల్ ఎంత 1 crore. Okay, that is 1 crore 1,60,000 divided by units 8 lakh units అంత 12.7 ఇదిగోండి ఆన్సర్. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ విల్ గెట్ రెవెన్యూ వస్తుంది. డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ డివైడ్ చేస్తే విల్ గెట్ దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ప్రైస్ వస్తుంది మనకి. ఓకేనా పాయింట్? ఈ క్వశ్చన్ అంటే చాలాసార్లు ఇచ్చారు. ఏంటంటే డివిజన్ XYZ which has a system of assessment of divisional performance on the base of residual income has 2 divisions, that is alpha and beta. Right now we have 2 divisions, that is alpha and beta. Alpha has annual capacity to manufacture 15 lakhs number of special components that it can sell to outside customers but has a idle capacity. ఏంటంటే మనకి దట్ ఈస్ 15 lakhs ఇవ్వచ్చు అంటే ఎవరు ఆల్ఫా వాళ్ళు 15 lakh యూనిట్స్ ఇచ్చే కెపాసిటీ ఉంది. ఓకేనండి, కావున ఏం చేస్తున్నాం, ఇట్ కెన్ సెల్ టు అవుట్ సైడ్ కస్టమర్స్ యాజ్ ఐడిల్ కెపాసిటీ. ఆల్రెడీ మార్కెట్లో అవుట్ సైడ్ కస్టమర్స్కి అమ్ముతున్నామంట. తర్వాత ఇంకా స్పేర్ కెపాసిటీ ఉందంట. మరి ఎంత అమ్ముతున్నాము, ఎంత స్పేర్ కెపాసిటీ ఉందో చూద్దాం ఇక్కడ. ది బడ్జెటెడ్ రెసిడ్యూల్ ఇన్కమ్ ఆఫ్ బీటా ఈస్ 1 crore 20 lakhs వైల్ దట్ ఆఫ్ ఆల్ఫా ఈస్ 1 crore. ఎంత కావాలంట రెసిడ్యూల్ ఇన్కమ్? రెసిడ్యూల్ ఇన్కమ్ అంటే అన్ని ఇన్కమ్స్ పోయిన తర్వాత, దట్ ఈస్ అందరి కమిట్మెంట్ అందరికీ పోయిన తర్వాత నెట్గా మిగిలే అమౌంట్ 1 crore. ఆల్ఫా వాళ్ళకి, బీటా వాళ్ళకి ఎంత 1 crore 20 lakhs. ద రిలవెంట్ డీటెయిల్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బడ్జెట్ ఆఫ్ ఆల్ఫా ఫర్ ద కరెంట్ ఇయర్ ఆర్ యాజ్ ఫాలోస్. ఆల్ఫా వాళ్ళు చూడండి, అవుట్ సైడ్ కస్టమర్స్కి ఎంత అమ్ముతున్నారు 12 lakh అమ్ముతున్నారు. ఆల్ఫా వాళ్ళ కెపాసిటీ ఎంత మొత్తం 15 lakhsలో 12 lakhs అమ్మితే ఇంకా మన దగ్గర ఎంత ఉన్నది 3 lakhs స్పేర్ కెపాసిటీ ఉంటుంది. అవునండి, ఈ 3 lakh స్పేర్ కెపాసిటీ గురించి ఆలోచిద్దాం. సో ఇంటూ 180కి అమ్ముతున్నాము సెల్లింగ్ ప్రైస్ అవుట్ సైడ్ మార్కెట్లో. వేరియబుల్ కాస్ట్ ఎంత 160 అంటే వీళ్ళు గెట్ కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది 20 వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ విల్ గెట్ కాంట్రిబ్యూషన్. ఫిక్స్డ్ కాస్ట్ చెప్పారు 80 lakhs అంట. క్యాపిటల్ ఎంప్లాయిడ్ 7 crores 50 lakhs. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత 12%. సో 12% రిటర్న్. అయితే చూడండి, అంటే ఇన్వెస్ట్మెంట్ 7 crore 50 పెట్టాం కాబట్టి 12% రావాలంటే ఎంత రిటర్న్ కావాలి? వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంత కావాలి. అంటే ఎంత 7 crore 50 lakhs ఇంటూ దట్ ఈస్ 12% ఎంత అండి 90 lakhs కావాలి. 90 అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఇన్వెస్టర్స్ పే చేసిన అమౌంటేగా. 90 lakhs ఇస్ కట్ ఆఫ్ క్యాపిటల్, దట్ ఈస్
మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ యూ షుడ్ ఎర్న్ టు గివ్ అమౌంట్ టు ద ఇన్వెస్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 90 lakhs. అవునండి, 90 lakhs ఇవ్వాలి. అయితే బీటా హ్యాస్ రిసీవ్డ్ ఏ స్పెషల్ ఆర్డర్ ఫర్ విచ్ ఇట్ రిక్వైర్స్ కాంపోనెంట్ సిమిలర్ టు వన్ దట్ ఈస్ మేడ్ బై ఆల్ఫా. బీటా వాళ్ళకి ఏదో కాంపోనెంట్ కావాలంట, ఆ కాంపోనెంట్ సిమిలర్ టు వన్ మేడ్ బై ఆల్ఫా. ఆల్ఫా వాళ్ళు చేసే కాంపోనెంట్ లాంటిది అనమాట. కాబట్టి ఇప్పుడు బీటా వాల్స్ కావాల్సిన కాంపోనెంట్ ఆల్ఫా వాళ్ళ దగ్గర ఉంది. ఫైన్ దట్ ఈస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద ఐడియల్ కెపాసిటీ ఆఫ్ ఆల్ఫా. బీటా హ్యాస్ ఆస్క్డ్ ఆల్ఫా టు కోట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లై ఆఫ్ 3 lakh నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ విత్ ఎ స్లైట్ మోడిఫికేషన్ డ్యూరింగ్ ద ఫైనల్ ప్రాసెసింగ్. సార్ మీ దగ్గర ఆల్రెడీ స్పేర్ కెపాసిటీ ఉన్న విషయం మాకు తెలుసు, కాబట్టి ఆ స్పేర్ కెపాసిటీ మాకు ఇవ్వండి. ఓకేనండి, మాకు ఒక కాంపోనెంట్ చేసి పెట్టాలి, అది ఆ కాంపోనెంట్ మీలాగా ఉంది కాబట్టి మీరు చేయండి. లాస్ట్లో ఒక చిన్న మాడిఫై చేయండి, కొద్దిగా స్లైట్ మాడిఫై చేయాలంట. ఆల్ఫా అండ్ బీటా అగ్రీడ్ దట్ విల్ ఇన్వాల్వ్ అన్ ఎక్స్ట్రా వేరియబుల్ కాస్ట్ ఆఫ్ 5 rupees. ఏదో మోడిఫికేషన్ చేయమంటున్నారు కదా లాస్ట్లో, దానికి 5 rupees అవుతుంది, అది కూడా మీరే ఛార్జ్ చేయాలని చెప్తున్నారు అన్నమాట. ఆల్ఫా వాళ్ళు చెప్తున్నారు బీటా వాళ్ళకి మీరే ఛార్జ్ చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాల్కులేట్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ విచ్ ఆల్ఫా షుడ్ కోట్ టు బీటా టు అచీవ్ బడ్జెటెడ్ రెసిల్ ఇన్కమ్. వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ వాట్ ఈస్ ద రెసిల్ ఇన్కమ్? ఇప్పుడు ప్రైస్ కోట్ చేయాల్సింది ఆల్ఫా వాళ్ళ బీటా వాళ్ళ? ఆల్ఫా వాళ్ళు కోట్ చేయాలి. మరి ఆల్ఫా వాళ్ళ యొక్క టార్గెట్ బడ్జెట్ రెసిల్ ఇన్కమ్ వచ్చే విధంగా ప్లాన్ చేయాలన్నమాట. వాళ్ళు ఆల్ఫా వాళ్ళ యొక్క రెసిల్ ఇన్కమ్ ఎంత? 1 crore. 1 crore ప్రాఫిట్ రావాలి వాళ్ళకి, వచ్చే విధంగా ప్లాన్ చేయాలన్నమాట. ఓకేనండి. సరే, ఇప్పుడు ఆల్ఫా వాళ్ళకి స్పేర్ కెపాసిటీ ఉందా లేదా? స్పేర్ కెపాసిటీ ఉంది. ప్లస్ ఇలా చూడండి, ఆల్ఫా వాళ్ళు 15 lakh యూనిట్స్ అమ్మడానికి అవకాశం ఉంది కదా మార్కెట్లో. 15 lakh టోటల్ కెపాసిటీ అయితే మార్కెట్లో ఎన్ని అమ్ముతున్నాం? 12 lakh అమ్ముతున్నాం. ఇంకా వాళ్ళ దగ్గర ఎంత ఉంది? 3 lakh. ఇప్పుడు ఐడియా ఏంటి సార్ అంటే, ఈ 12 lakh యూనిట్స్ అమ్మడం వల్ల ఎంత ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయండి. మరి కావాల్సిన 1 crore ప్రాఫిట్లో కొంత ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ నుంచి, ఆ రిమైనింగ్ ప్రాఫిట్ ఈ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ నుంచి రికవర్ చేయాలన్నమాట. నేను మాట్లాడరు కాబట్టి ఇప్పుడు ఈ 12 lakhs నుంచి ఎంత ప్రాఫిట్ వస్తుందో అసెట్ అని చేద్దాం. విన్నారా? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 180. వేరియబుల్ కాస్ట్ ఎంత? 160. కాంట్రిబ్యూషన్ ఎంత? 20 ఇంటూ ఎన్ని యూనిట్స్? 12 lakh. 12 lakh ఇంటూ 20 ఎంత? 2 crore 40 lakhs కాంట్రిబ్యూషన్. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 80 lakhs. 2 crore 40 మైనస్ 80 అంటే 1 crore 60. 1 crore 60లో ఈ కాస్ట్ క్యాపిటల్ ఎంత? 90 lakhs కదా. 1 crore 60 మైనస్ 90 lakhs ఎంత? 70 lakhs ఈజ్ వాట్? రెసిల్ ఇన్కమ్. అవునండి, మనకి ఎంత కావాలి యాక్చువల్గా? 1 crore 70 lakh పోతే ఇంకెంత వస్తుంది? 30 lakhs ఎక్కడి నుంచి రికవర్ చేయాలి? వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలి. ఫాలో అవుతున్నారా? ఓకేనా ఇక్కడ దాకా? సెకండ్ మీన్స్ సెకండ్. ఓకేనా? 30 lakhs కావాలి. ఈ 30 lakh ప్రాఫిట్ ఎవరికి రికవర్ చేయాలి? ఇంటర్నల్ ట్రాన్స్ఫర్. 30 lakh డివైడ్ బై ఎన్ని యూనిట్స్ అమ్ముతున్నాం? 3 lakh. అంటే ఒక యూనిట్కి ఎంత ప్రాఫిట్? 30 lakh బై 3 lakh 10 rupees. ప్రాఫిట్ ఈజ్ వాట్? 10 rupees. వేరియబుల్ కాస్ట్ ఎంత మరి? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ విల్ గెట్ సెల్లింగ్ ప్రైస్. వేరియబుల్ కాస్ట్ 180, 160 కదా. 160 ప్లస్ 5 rupees మోడిఫికేషన్ కాస్ట్ అంటే ఎంత అవుతుంది మొత్తం? 175 ట్రాన్స్ఫర్ ప్రైస్. ఫిక్స్డ్ కాస్ట్ ఇంకా రావాలి కదా. ఫిక్స్డ్ కాస్ట్ కామన్, ఆల్రెడీ ఫిక్స్డ్ కాస్ట్ క్యాప్చర్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా ఆఫర్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఫిక్స్డ్ కాస్ట్ ఏమాత్రం అవ్వదు కాబట్టి వీ కెన్ ఇగ్నోర్ దట్. దేర్ఫోర్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ ఇస్ వాట్? 175. ఇదిగోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ట్రాన్స్ఫర్ ప్రైస్ బేస్ ఆన్ ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ అంటే మార్కెట్లో మనం ఏదో మనకి వాట్ ఎవర్ ఆపర్చునిటీ వీఆర్ మిస్సింగ్, వాట్ ఎవర్ ప్రాఫిట్ యూఆర్ మిస్సింగ్, దట్ ఈ షుడ్ చార్జ్ టు అదర్ డివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్లో సేల్ చేస్తున్నాను, ఎట్ కెపాసిటీ 100% కెపాసిటీ మార్కెట్లో అమ్ముతున్నా. పక్క డివిజన్ వాళ్ళకి ఇవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మార్కెట్లో అమ్మడం వల్ల ఎంత ప్రాఫిట్ అయితే మిస్ అవుతుందో అదంతా కూడా వీళ్ళకి చార్జ్ చేయాలి, వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలి. ఓకేనండి. ఓకే చూడండి, అయితే ఆపర్చునిటీ కాస్ట్ అంటే వీఆర్ హ్యావింగ్ ఏ కీ ఫ్యాక్టర్ హియర్. వాట్ ఈస్ కీ ఫ్యాక్టర్? లిమిటింగ్ ఫ్యాక్టర్. లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే మనకి రిసోర్స్ తక్కువ ఉంటే కనుక ఆ రిసోర్స్ మనకి ఎఫెక్టివ్గా వాడాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. కీ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలనే చూద్దాం ఇప్పుడు ఈ క్వశ్చన్లో. డివిజన్ ఏ ఈజ్ ఎ ప్రాఫిట్ సెంటర్ దట్ ప్రొడ్యూసెస్ 3 products XYZ అండ్ ఈచ్ ప్రొడక్ట్ హ్యాస్ ఎ ఎక్స్టర్నల్ మార్కెట్. కాబట్టి XYZ 3 products మనం దట్ ఈస్ సేల్ చేస్తున్నాం. ప్రాఫిట్ కూడా డీటెయిల్స్ చెప్పారన్నమాట. ఎక్స్టర్నల్ మార్కెట్ ప్రైస్ ఎంత అండి? 48, 46, 40. సెల్లింగ్ ప్రైస్ చెప్పారు, వేరియబుల్ కాస్ట్ కూడా చెప్పారు. సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ విల్ గెట్ వాట్? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. లేబర్ అవర్స్ రిక్వైర్డ్ పర్ యూనిట్. ఒక యూనిట్ చేయాలంటే ఫస్ట్ డివిజన్ వాళ్ళకి ఎంత అవుతుంది?
3 అవర్స్ 4 అవర్స్ 2 అవర్స్ మనం స్పెండ్ చేయాలి. ఎక్స్టర్నల్ మార్కెట్ సేల్స్, మార్కెట్లో అమ్మితే సేల్స్ ఎంత చెప్పారు, ఎన్ని యూనిట్స్ అమ్మొచ్చు, 800 యూనిట్స్ అమ్మొచ్చు, 500 యూనిట్స్ అమ్మొచ్చు, 300 యూనిట్స్ మీరు సేల్ చేయొచ్చు. అప్ టు 300 యూనిట్స్ ఆఫ్ వై కెన్ బి ట్రాన్స్ఫర్డ్ టు ఇంటర్నల్ డివిజన్ డి, ఇంటర్నల్ డివిజన్ బి. ఇదంతా కూడా డివిజన్ ఏ వాళ్ళు, డివిజన్ ఏ వాళ్ళు 3 ప్రొడక్ట్స్ చేస్తున్నారు కదా, డివిజన్ బి వాళ్ళకి ఏదో ప్రొడక్ట్ వై కావాలంట, ఒక 300 యూనిట్స్ కావాలంట. అంటే ఫస్ట్ డివిజన్ వాళ్ళు సెకండ్ డివిజన్ వాళ్ళకి 300 యూనిట్స్ ఆఫ్ వై టు బి ట్రాన్స్ఫర్డ్. ఓకేనండి, పంపించాలంట. డివిజన్ బి హ్యాస్ ఆల్సో అన్ ఆప్షన్ ఆఫ్ పర్చేసింగ్ ఎక్స్టర్నల్లీ అట్ ఎ ప్రైస్ ఆఫ్ 45 రూపీస్. ఒకవేళ ఫస్ట్ డివిజన్ వాళ్ళు పంపించకపోతే వై మార్కెట్ నుంచి పర్చేస్ చేస్తారండి సెకండ్ డివిజన్ వాళ్ళు ఎంత, 45. అంటే మీరు 45 కన్నా తక్కువ ఛార్జ్ చేసి కొంటారు, వీళ్ళు 45 కన్నా ఎక్కువ ఛార్జ్ చేసి వాళ్ళు మార్కెట్ నుంచి పర్చేస్ చేసుకుంటారు. డిటర్మైన్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ ఫర్ వై, టోటల్ లేబర్ అవర్స్ అవైలబుల్ ఇన్ డివిజన్ ఏ ఆర్ 3800, 4000, 5600. అవర్స్ ఇన్నే ఉన్నాయి, మన దగ్గర అవర్స్ తక్కువ ఉన్నాయి. మరి అవర్స్ తక్కువ ఉన్నప్పుడు పాయింట్ ఏంటంటే అవర్స్ తక్కువ ఉన్నాయి, పక్క డివిజన్ వాళ్ళకి ఏమో ప్రొడక్ట్ వై కావాలి. మనం ఓన్లీ వై చేయట్లా, ఎక్స్ జెడ్ కూడా చేస్తున్నాం, 3 ప్రొడక్ట్స్ చేస్తున్నాం. అంటే మనం ఇప్పుడు 3 ప్రొడక్ట్స్ చేసి ఆ స్పేర్ అవర్స్ ఉంటే ఆ స్పేర్ అవర్స్ వాడుకుని ప్రొడక్ట్ వై చేసి వాళ్ళకి ఇవ్వాలా, లేదంటే పక్క డివిజన్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫిక్స్ చేయమని చెప్పారు. అంటే ట్రాన్స్ఫర్ ఫిక్స్ చేయాలంటే పంపిస్తున్నాం, మనం పంపించాలి అన్నప్పుడు ప్రైస్ ఎంత ఫిక్స్ చేయాలి కదా. దట్ ఈస్ అంటే పంపిస్తే ఎంత కాస్ట్ అవుతుంది, ఎలా ప్రైస్ ఫిక్స్ చేయాలని డిసైడ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు పక్క డివిజన్ వాళ్ళకి ఇవ్వాలంటే మన దగ్గర స్పేర్ అవర్స్ ఉంది అనుకోండి, సర్ప్లస్ అవర్స్ ఉంటే ఆ సర్ప్లస్ అవర్స్ వాడి ప్రొడక్షన్ చేసి వాళ్ళకి ఇస్తాం. ఒకవేళ స్పేర్ అవర్స్ లేకపోతే ఏం చేస్తారు మీరు, స్పేర్ అవర్స్ లేవనుకోండి, అప్పుడు ఏం చేయాలి, స్పేర్ అవర్స్ లేకపోతే మనం ఉన్న అవర్స్లోనే కొన్ని అవర్స్ కట్ చేసి ప్రొడక్ట్ వై చేసి ఇవ్వాలన్నమాట. ఉన్న అవర్స్లోనే అంటే కట్ చేసి ఇవ్వడం అంటే ఏంటంటే దట్ ఈస్ అవర్స్లో ఒక అవర్ వాడడం వల్ల బెనిఫిట్ ఎక్కడ తక్కువ వస్తే ఆ ప్రొడక్ట్ ఆపేస్తాం. అవర్స్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక అవర్ మనకి ఎక్కడ బెనిఫిట్ వస్తే అక్కడ యూటిలైజ్ చేయాలి కదా. ఒక అవర్ కావాలంటే దేన్ని ఆపాలి, ఒక అవర్ యూటిలైజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఎక్కడ తక్కువ ఉంటే దాన్ని ఆపాలి. ఆలోచిస్తున్నారా? అంటే మీరు ఇక్కడ రిసోర్స్ స్కేర్సిటీ కాబట్టి ఫస్ట్ మనం కాంట్రిబ్యూషన్ పర్ అవర్ ఫైండ్ అవుట్ చేయాలి, కాంట్రిబ్యూషన్ పర్ కీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంట్రిబ్యూషన్ పర్ అవర్, ఇక్కడ అవర్స్ కాబట్టి కాంట్రిబ్యూషన్ పర్ లేబర్ అవర్ ఫైండ్ అవుట్ చేయండి. నౌ టెల్ మీ హౌ టు గెట్ కాంట్రిబ్యూషన్ పర్ లేబర్ అవర్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ రిక్వైర్డ్ పర్ యూనిట్. ఒక యూనిట్కి ఎంత అవర్స్ కావాలో డివైడ్ చేస్తే అప్పుడు మీకు విల్ గెట్ కాంట్రిబ్యూషన్ పర్ అవర్ వస్తుంది. సో కాంట్రిబ్యూషన్ పర్ అవర్ ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అది చేయాలి కాబట్టి విల్ గివ్ ఎ ర్యాంకింగ్. 3 ప్రొడక్ట్స్ చెప్పారు కాబట్టి ర్యాంకింగ్ ఇచ్చుకుంటాం, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారం ప్రొడక్షన్ చేస్తాం. ఓకేనండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ప్రొడక్ట్ వై చేయాలంటే ఆ మూడిట్లు ఏదో ఆపాలి. దేన్ని ఆపుతాం, ఒక అవర్ వాడడం వల్ల వచ్చే బెనిఫిట్ తక్కువ ఏది ఉంటే అది ఆపుతాం అనమాట. అది ఆపి అక్కడి నుంచి అవర్స్ తీసుకుని అవర్స్ మనం ప్రొడక్ట్ వై చేయడం కోసం వాడతాం అనమాట. ఓకేనండి. కాబట్టి అప్పుడు మనకి 2 పాయింట్లు, ప్రొడక్ట్ వై చేస్తే మనకి వేరియబుల్ కాస్ట్ అవుతుంది, ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్, వేరే ప్రొడక్ట్ ఆపేసాం కాబట్టి అది కూడా ఛార్జ్ చేయాలన్నమాట, దీని దగ్గర నుంచి రికవర్ చేయాలి. ఓకేనా పాయింట్. కాబట్టి ఆపర్చునిటీ ఉంటుంది. స్పేర్ అవర్స్ లేకపోతే అవర్స్ ఎక్కడోటి వాడుతున్నాం కాబట్టి బెనిఫిట్ పోతుంది మనకి, ఆ బెనిఫిట్ మనం రికవర్ చేయాలన్నమాట. ఓకేనా పాయింట్. నాకు కమ్ టు ద పాయింట్ చూడండి. అయితే అంటే చేయాలంటే మనం ర్యాంకింగ్ ఫైండ్ అవుట్ చేయాలి, ర్యాంకింగ్ ఇవ్వాలి. ర్యాంకింగ్ ఎలా వస్తుంది, కాంట్రిబ్యూషన్ పర్ లేబర్ అవర్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ కాంట్రిబ్యూషన్ పర్ లేబర్ అవర్ ఫైండ్ అవుట్ చేయాలి. హౌ మెనీ ప్రొడక్ట్స్ ఆర్ దే రైట్ నౌ, 3 ప్రొడక్ట్స్ XYZ. లెట్ ఫైండ్ అవుట్ కాంట్రిబ్యూషన్ పై నెట్. నౌ టేక్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ విల్ గెట్ కాంట్రిబ్యూషన్. 48 మైనస్ 33 ఎంత అండి, 15. నెక్స్ట్ 40 మైనస్ 24, 22, ఇక్కడ 12. లెట్ టేక్ లేబర్ అవర్స్ రిక్వైర్డ్ పర్ యూనిట్. ఒక యూనిట్ చేయాలంటే ఎన్ని అవర్స్ కావాలి, 3 అవర్స్, 4 అవర్స్, 2 అవర్స్. 3, 4, 2. లెట్ ఫైండ్ అవుట్ కాంట్రిబ్యూషన్ పర్ అవర్, కాంట్రిబ్యూషన్ పర్ లేబర్ అవర్ ఎలా వస్తుంది, 15 రూపీస్ డివైడ్ బై 3 అవర్స్, 5 రూపీస్ పర్ అవర్. అంటే ఫస్ట్ దాంట్లో 1 అవర్ వాడితే వచ్చే బెనిఫిట్ 5 రూపీస్. ఇక్కడ 22/4, 5.6, 5.5. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక అవర్ వాడడం వల్ల వచ్చే బెనిఫిట్ ఎక్కడ ఎక్కువ వస్తుంది, జెడ్లే కోసం ఫస్ట్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు ప్రొడ్యూస్ జెడ్. తర్వాత జెడ్ చేసిన తర్వాత కూడా అవర్లు ఉంటే వై చేస్తాం, ఈ తర్వాత చేసింది ఇంకా ఉంటే దట్ ఈజ్ ఎక్సెస్ అనమాట. ఇది ర్యాంకింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారం రిసోర్స్ అన్ని కూడా మనం డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా పాయింట్.
ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారం రిసోర్స్ మొత్తాన్ని డైవర్ట్ చేయడం అంటే ఏంటి? ఫస్ట్ అకేషన్ ఎన్ని అవర్స్ చెప్పారు వాళ్ళు? 3800 చెప్పారు. కాబట్టి నౌ ద రిసోర్స్ అవైలబుల్ ఈజ్ ఓన్లీ వాట్ 3800. ఈ 3800 అవర్స్ మనం ఫస్ట్ దేని చేయడం కోసం వాడాలి? జడ్జ్ చేయడం కోసం వాడాలి. కాబట్టి ఫస్ట్ అలొకేషన్ ఆఫ్ లేబర్ అవర్స్ మొత్తం మనకి 3800 ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక అవర్ వాడడం వల్ల వచ్చే బెనిఫిట్ ఎక్కువ జడ్లో వస్తుంది. కాబట్టి ముందు మనం జడ్జ్ చేసుకోవాలన్నమాట. జడ్జ్ చేయాలంటే జడ్ మ్యాక్స్ ఎన్ని చేయాలి? మార్కెట్లో డిమాండ్ ఎంత ఉంటే అని చేయాలి కదా. కాబట్టి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈక్వల్ టు జడ్ ఎన్ని యూనిట్స్? 300. కాబట్టి 300 చేస్తాం కదా. మరి ఒక యూనిట్ చేయాలంటే ఎన్ని అవర్స్ కావాలి? 2 అవర్స్ కావాలి. మరి 300 చేస్తే 600 అవర్స్ ఇక్కడే పోతాయి. 3800లో 600 ఇక్కడ పోతే ఇంకా మనకి 3200 అవర్స్ ఉంటాయి. అది దేనికి వాడాలి? సెకండ్ ర్యాంక్ ఇచ్చిన దానికి వాడాలి. వై ఎన్ని యూనిట్స్ చేయాలి? 500 చేయాలి. ఒక యూనిట్ చేయాలంటే 4 అవర్స్ పడుతుంది. కాబట్టి 400 ప్లస్ ఇంటూ 2000 అవర్స్ పోతుంది. ఇంకా ఎన్ని ఉంటాయి మన దగ్గర? 2600 అవర్స్ పోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? 1200 అవర్స్ ఉంటాయి. మరి 1200 అవర్స్ అంటే 800 కదా కావాల్సి. 800 × 3 ఎంత? 24 కావాలి. కానీ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 50%. 1200 ఉన్నాయి కాబట్టి అవే వాడతాం. ఇంకా అవి వాడు ఎన్ని చేస్తాం? విల్ ప్రొడ్యూస్ ఓన్లీ 400. మన దగ్గర బ్యాలెన్స్ ఇదే కదా. మన దగ్గర అవర్స్ తక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉంటే పర్లేదు. తక్కువ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం? 1200 డివైడ్ బై దట్ ఈస్ 3 అవర్స్ 400 చేస్తాం అనమాట. ఇప్పుడు నా ద క్వశ్చన్ ఈజ్ వాట్? ఇలాంటప్పుడు ట్రాన్స్ఫర్ ఫిక్స్ చేయాలి. ఫస్ట్ అకేషన్ చేస్తున్నాం మనం. ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత అంటే మనకు యాక్చువల్గా చేయాలంటే ఎన్ని అవర్స్ కావాలి? దట్ ఈస్ నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ రిక్వైర్డ్ ఫర్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్. నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ ఫర్ దట్ ఈస్ నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ రిక్వైర్డ్ ఫర్ దట్ ఈస్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్. సో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి ఎంత కావాలి? వీ నీడ్ టు ట్రాన్స్ఫర్ దట్ ఈస్ వై ఎన్ని చేయాలి? 300 యూనిట్స్ చేయాలి. 300 యూనిట్స్ అంటే ఒక యూనిట్కి ఎంత? ఒక యూనిట్ చేయాలంటే నేను 4 అవర్స్ కావాలి. నేను ఎంత కావాలి? 1200 అవర్స్ కావాలి మనకి. మరి అవర్స్ అన్ని ఇప్పుడు లేవు. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఉన్న అవర్స్ మొత్తం వాడేసాం కదా. మరి ఇప్పుడు 1200 అవర్స్ కావాలంటే ఏం చేస్తారు? మీరు ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ఈ మూడిట్లో ఇప్పుడు XYZ 3 చేస్తున్నాం కదా. ఆ మూడిట్లో మనం దట్ ఈస్ ఇప్పుడు ఈ మూడిట్లో ఒక దాన్ని ఆపాలంటే ఏది ఆపుతాం మనం? ఒక అవర్ బెనిఫిట్ రావడం వల్ల తక్కువ ఎక్కడైతే వస్తుందో అవి లాస్ట్లో స్పెండ్ చేసాం కదా. ఆ లాస్ట్లో అవర్స్ మనం తగ్గించి దీనికి వాడాలన్నమాట. అంటే థర్డ్ ర్యాంక్ ఇచ్చిన ప్రొడక్ట్ ఏంటి? ఎక్స్ కాబట్టి ఇది ఆపేస్తాం. ఎన్ని అవర్స్ ఉన్నాయి కరెక్ట్గా? 1200 ఉంది. మనకు కూడా కావాల్సిన అదే కదా. కాబట్టి మనం ఏం చేస్తాం? అవర్లన్నీ కూడా విత్డ్రా ఫ్రమ్ ప్రొడక్ట్స్ అవర్స్ అన్నీ కూడా ఏం చేస్తామంటే మనకి స్పేర్ అవర్స్ ఏమి లేవు. ఆల్రెడీ అవర్స్ వాడేసాం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రొడక్ట్ చేయాలి, ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫిక్స్ చేయండి అంటే దట్ ఈస్ ఇప్పుడు దీనికి కంపల్సరీ చేయాల్సిందే. చేయాలంటే ఇంకో దాన్ని ఆపాలి. అవర్స్ లేవు కాబట్టి ఇంకో దాన్ని ఆపేస్తాం మనం. ఇది ఆపాలి. దట్ ఈస్ ఎక్సెప్ట్. కాబట్టి విత్డ్రా అవర్స్ ఎక్కడి నుంచి అండి? ఫ్రమ్ ప్రొడక్ట్ ఎక్స్ని విత్డ్రా చేస్తాం. కరెక్ట్గా సరిపోయినాయి. సరిపడదు అనుకోండి ఇంకొద్దిగా ముందుకు వెళ్తాం. ఇది థర్డ్ ర్యాంక్ కదా. సెకండ్ ర్యాంక్ వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. మొత్తం మీద మనకి 1200 అవర్స్ కావాలి. ఈ 1200 అవర్స్ వచ్చే విధంగా మనం విత్డ్రా చేస్తాం అనమాట. ఓకేనండి. సెకండ్ ర్యాంక్ అయితే ఫస్ట్ ర్యాంక్ కాదు, అదే ఆర్డర్ ప్రకారం చేస్తాం. దట్ ఈస్ అంటే మనం ఏం చేస్తాం? ఈ ప్రొడక్ట్ ఆప్ చేస్తాం అంటే దట్ ఈస్ మనకి దట్ ఈస్ ఈ ప్రొడక్ట్ ఆప్ చేస్తామంటే ఇంకా ఆ ప్రొడక్ట్ అలాగ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అదే ప్రొడక్ట్ కదా. అదే ప్రొడక్ట్ కాబట్టి ఇక్కడ ఎన్ని అవర్స్ అయితే ఆపేస్తామో ఇంకా మిగతా బ్యాలెన్స్ అన్ని కూడా దీంట్లో చేస్తాం. అంటే మార్కెట్ నుంచి అమ్మకుండా ఆ యూనిట్స్ దట్ ఈస్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే. నెట్ టెక్ ఎంత? దట్ ఈస్ ఇప్పుడు ఈ అకేషన్లో మనకి వేరే ట్రాన్స్ఫర్ ప్రైస్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత సార్ అంటే దట్ ఈస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎంత? ఈ ప్రొడక్ట్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ప్రొడక్ట్ వై చేయాలంటే వేరియబుల్ కాస్ట్ ఎంత? క్వశ్చన్ చూడండి. వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 24 రూపీస్. 24 రూపీస్ అవుతుంది. సో దాంతోపాటు వీ షుడ్ ఇంకర్ వాట్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్. ఈ అవర్స్ అన్నీ కూడా ప్రొడక్ట్ ఎక్స్ నుంచి ఆపేసాం కాబట్టి ఎక్స్లో బెనిఫిట్ మిస్ అవుతుంది కదా. 1200 అవర్స్ ఇంటూ ప్రొడక్ట్ ఎక్స్లో 1 అవర్ వాడితే వచ్చే బెనిఫిట్ అంతా 5 రూపీస్. మరి ఇన్ని గంటలు పోయినాయి కాబట్టి ఇంత రెవెన్యూ ప్రపోర్షన్ పోతుంది వాళ్ళకి. డివైడ్ బై ఎన్ని యూనిట్స్ దగ్గర నుంచి రికార్డ్ చేయాలి? 300 యూనిట్స్ పంపిస్తున్నాం కాబట్టి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఒక యూనిట్కి ఎంతో చెప్పాలి. ఎంత?
మొత్తం ఎంత 44 ఇస్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్. మార్కెట్లో వాడు ఎంత కొంటారంట 45 కొంటారు. కాబట్టి మీరు 44 రూపీస్ ఛార్జ్ చేస్తే 44 ఇస్ ద కట్ ఆఫ్ రేట్. అంటే 44 రూపీస్కి మీరు పక్క డివిజన్ పంపించినా లేదంటే అది వాళ్ళు పంపించుకున్న మార్కెట్లో ఏమైనా సేమ్ రిటర్న్ వస్తుందని అర్థం. ఆ విధంగా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మార్కెట్లో అమ్మడం వల్ల వచ్చే బెనిఫిట్ మొత్తాన్ని ఇక్కడ ఛార్జ్ చేస్తున్నాం కాబట్టి 44 ఇస్ ద కట్ ఆఫ్ రేట్. ఓకేనండి. 45 చెప్తున్నారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు 44 కొంటారు, ప్రాబ్లం లేదు. కాబట్టి ట్రాన్స్ఫర్ ప్రైస్ ఇస్ వాట్ వర్తి. కాబట్టి ఇక్కడ చూడండి 5,600 అవర్స్ ఉన్నాయి అంట. ఇప్పుడు 5,000 అవర్స్ ఉంటే మనకి స్పేర్ అవర్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఎక్వేషన్లో అక్కడ కాంట్రిబ్యూషన్ ఉంది, ర్యాంక్ ఇచ్చాం కదా. ఈ ర్యాంక్ ఇచ్చిన తర్వాత అలాట్మెంట్ ఆఫ్ అవర్స్ మనం ఎన్ని ప్రొడక్ట్స్ చేయాలి, మనం మొత్తం ఎన్ని అవర్స్ ఉన్నాయి ఇప్పుడు 5,600 అవర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తాం జెడ్ చేస్తాం, తర్వాత జెడ్ మ్యాక్స్ చేసాంగా, వై కూడా మ్యాక్స్ చేసాంగా. ఇప్పుడు ఇది చేయలే, బ్యాలెన్స్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఇవన్నీ చేస్తాం మ్యాక్స్ ఎన్ని యూనిట్స్ ఎక్స్ 800 యూనిట్స్. 800 యూనిట్స్ చేయొచ్చా? 800 యూనిట్స్ ఇంటూ 1 యూనిట్ చేయాలంటే ఎన్ని అవర్స్ కావాలి? దట్ ఈస్ 3 అవర్స్ కావాలి. 3 అవర్స్ ఇంటూ దట్ ఈస్ 800 ఎంత అండి 2,400 ఉన్నాయా లేవా అవర్లో? ఈ 3 మ్యాక్సిమం చేయాలంటే ఎన్ని అవర్స్ కావాలి మీకు? 5,000 కావాలి. కానీ మీ దగ్గర 5,600 అవర్స్ ఉన్నాయి కదా, ఇంకా స్టిల్ యూఆర్ హ్యావింగ్ ఏ స్పేర్ అవర్స్. 600 ఏంటి స్పేర్ అవర్స్, మీ దగ్గర ఇంకా స్పేర్ అవర్సే ఉన్నాయి. ఓకేనండి, స్పేర్ అవర్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్పేర్ అవర్ వాడడం వల్ల మనకి ఏమన్నా బెనిఫిట్ ఏమైనా పోతుందా? ఏం పోదు. కాబట్టి ఎన్ని అవర్స్ కావాలి వై చేయాలంటే? వై చేయాలంటే మీకు 1,200 అవర్స్ కావాలి. ఇప్పుడు 1,200 అవర్స్లో ఆల్రెడీ మీ దగ్గర స్పేర్ అవర్స్ ఉన్నాయి. స్పేర్ అవర్స్ ఎన్ని ఉన్నాయి? 600 ఉన్నాయి. ఇంకో 600 అవర్స్ కావాలి కదా. దట్ ఈస్ ఈ 600 అవర్స్ ఎక్కడి నుంచి ఆపాలి మీరు? ప్రొడక్ట్ ఎక్స్ నుంచి మీరు విత్డ్రా చేయాలి. వీ నీడ్ టు విత్డ్రా అవర్స్ ఫ్రమ్ ప్రొడక్ట్ ఎక్స్. ఎందుకంటే 3 రీచ్లో లాస్ట్ ర్యాంక్ ఇచ్చిన ఇది కాబట్టి ఇక్కడి నుంచి ఆపాలి మనం బాబు. ఓకేనా? లెట్ విత్డ్రా అవర్స్ ఫ్రమ్ ప్రొడక్ట్ ఎక్స్. దట్ ఈస్ విత్డ్రా అవర్స్ ఫ్రమ్ ప్రొడక్ట్ ఎక్స్ ఎంత అండి 600 యూనిట్స్ 600 అవర్స్. లెట్ టేక్ ట్రాన్స్ఫర్ ప్రైస్. వాట్ ఇస్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్? దట్ ఈస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎంత? 1 యూనిట్ చేయాలని ఎంత అవుతుంది? 24 అవుతుంది. వాట్ ఇస్ ఆపర్చునిటీ కాస్ట్? దెర్ ఈజ్ నో ఆపర్చునిటీ కాస్ట్ హియర్. 600 స్పేర్ అవర్స్ ఉండడం వల్ల మనం దాన్ని వాడడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదు. వాడడం వల్ల మనకు బెనిఫిట్ పోయేదే ఉండదు అనమాట. వచ్చే బెనిఫిట్ ఏం పోవట్లేదు కదా. కాబట్టి 600 అవర్స్ వాడడం వల్ల ఏమైంది? 600 ఇంటూ ప్రొడక్ట్ ఎక్స్ నుంచి ఆపాం కదా ఈ అవర్స్. ఎక్స్ 1 అవర్ వాడితే ఎంత వచ్చేది బెనిఫిట్? 5 రూపీస్ వచ్చేది. మరి 5 రూపీస్ పోయింది కాబట్టి ఆ అమౌంట్ కూడా ఇక్కడ నుంచే క్యాప్చర్ చేయాలి. కాబట్టి ఇంటూ 5 రూపీస్ డివైడ్ బై ఎన్ని యూనిట్స్? 300 యూనిట్స్. కాబట్టి 24 + 10 దట్ ఈస్ 34 రూపీస్ ట్రాన్స్ఫర్ ప్రైస్. ఇలాగా ఇంకా అవే మోడల్స్ ఎన్నిసార్లు ఇచ్చినా అడేట్ తిప్పేస్తూ ఉంటారు క్వశ్చన్. ఓకేనండి, దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ట్రాన్స్ఫర్ ప్రైస్. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. అయితే లెట్స్ సీ అనదర్ టాపిక్. ఒక నిమిషం ముందు ఇవి చూద్దాం. ఏవి? దట్ ఈస్ రేపు ఎగ్జామ్ ఉంది. చూద్దాం. లెట్ టేక్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. సి యాజ్ ఫర్ యాజ్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ ఈజ్ కన్సర్న్, ఈ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్లో మనకి నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. వెయిటేజ్ మనకి 5 నుంచి 10 దాకా రావడానికి అయితే అవకాశం ఉంది. చూడండి, యాజ్ ఫర్ యాజ్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ ఈజ్ కన్సర్న్, రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ ప్రకారం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు గివ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్. ప్రతి డివిజన్కి రెస్పాన్సిబిలిటీ అయితే ఫిక్స్ చేస్తాం మనం. ప్రతి డివిజన్కి రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేయడం అంటే ఏంటి? దట్ ఈస్ అంటే ఏ డివిజన్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది మనం డివైడ్ చేస్తే, సో ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూర్ హ్యావింగ్ ఎనీ డీవియేషన్, ఏమైనా డీవియేషన్ ఉంటే అది మనం ఈజీగా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ ఏ డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ వీఆర్ గివింగ్ ఏ టార్గెట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్. ప్రతి డివిజన్కి అయితే టార్గెట్ ఇస్తాం అనమాట. కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సిన అవసరం దేనికి ఉందంటే, ఇన్ ఏ కంపెనీ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ డివిజన్స్, ప్రతి డివిజన్కి మీరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెస్పాన్సిబిలిటీ అంటే మిషన్ దగ్గర పనిచేసే వర్కర్కి రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది, ఆ ఫ్యాక్టరీ మొత్తానికి సూపర్వైజ్ చేసే పర్సన్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సేల్స్ మేనేజర్కి ఒక రెస్పాన్సిబిలిటీ, ప్రొడక్షన్ మేనేజర్ ఒక రెస్పాన్సిబిలిటీ, పర్చేజ్ మేనేజర్ ఒక రెస్పాన్సిబిలిటీ. లైక్ ఇన్ ఏ డీసెంట్రలైజ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎవ్రీ మేనేజర్ వీ నీడ్ టు గివ్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. ఏ రెస్పాన్సిబిలిటీ ఇస్తాను సార్ అంటే కనుక ఆ రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని మనకి 4గా డివైడ్ చేస్తారనమాట. దోస్ ఆర్ వాట్? దోస్ రెస్పాన్సిబిలిటీస్ వీఆర్ డివైడింగ్ ఇంటూ 4 categories. దట్ ఈస్ కాస్ట్ సెంటర్.
what is that? Cost center, then revenue center, cost center, revenue center, profit center, and that is investment center. What is that? We have a totally 4 types of centers. Enanta cost center, revenue center, profit center, and investment center. We need to give a responsibilities. Let's take any type of business for which we are dividing entire responsibilities into 4 different class, 4 ways లో క్లాస్ చేస్తాం అనమాట. కాస్ట్ సెంటర్, రెస్పాన్సిబిలిటీ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, అండ్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్. లెట్స్ సీ కాస్ట్ సెంటర్. వాట్ ఈస్ కాస్ట్ సెంటర్? Wherever the cost has been incurred, the same can be taken as a cost center. The purpose of cost center is to control the cost. And if you have taken a company, generally each and every division headed by a person, or each and every mission headed by a responsible person. ప్రతి మిషన్కి ఒక దట్ ఈస్ ఒక రెస్పాన్స్ పర్సన్ ఉంటారు. ఆ మిషన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే కనుక, ఆ మిషన్కి ఏమైనా ప్రాబ్లం అయిందంటే దానికి తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఆ మిషన్ దగ్గర పనిచేసిన వర్కర్ అనమాట. కాబట్టి పాయింట్ ఏంటంటే కాస్ట్ సెంటర్, వేర్ ఎవర్ ద కాస్ట్ హ్యాస్ బీన్ ఇంకర్డ్, ద సేమ్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ కాస్ట్ సెంటర్. ఎక్కడైతే కాస్ట్ ఇంకర్ అవుతున్నామో అక్కడ దాన్ని మనం కాస్ట్ సెంటర్ కింద తీసుకోవచ్చు. దేర్ ఫోర్ ద కాస్ట్ సెంటర్ మే బి ఏ డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఆర్ ఇట్ మే బి ఏ మిషన్, ఒక మిషన్ అయి ఉండొచ్చు, ఆర్ ఇట్ మే బి ఏ వర్కర్, ఆర్ ఇట్ మే బి ఏ గ్రూప్ ఆఫ్ వర్కర్స్. సో వేర్ వీఆర్ ఇంకరింగ్ కాస్ట్, ద సేమ్ కెన్ బి టేకెన్ యాజ్ ఏ కాస్ట్ సెంటర్. ది పర్పస్ ఆఫ్ కాస్ట్ సెంటర్ ఈజ్ టు కంట్రోల్ ద కాస్ట్. కాస్ట్ మనం కంట్రోల్ చేయాలి. కాస్ట్ తగ్గించాలంటే వీ నీడ్ టు పుట్ అన్ అప్పర్ లిమిట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రిసోర్సెస్. అంటే ప్రతి డివిజన్కి ఎంత అవ్వాలి, ఇదిగో ఈ డిపార్ట్మెంట్కి ఎంత అవ్వాలి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 1, 2, 3, 4, ఈ డిపార్ట్మెంట్ ఎంత కాస్ట్ అవ్వాలి, ఎంత ప్రొడక్షన్ చేసి ఎంత అవ్వాలి అనేది మనం ముందుగానే టార్గెట్స్ ఫిక్స్ చేస్తాం. ఓకేనండి. దట్ ఈస్ దాని యొక్క పర్పస్ ఏంటంటే టు కంట్రోల్ ద కాస్ట్. లెట్ ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కరెంట్ పీరియడ్లో 10,000 యూనిట్స్ ప్రొడక్షన్ చేసే సే వీ షుడ్ ఇంకర్ 10 lakh. ఇది కాస్ట్ అనమాట. ఇది ఇంత అవ్వాలి కాస్ట్. కాబట్టి ఈ 10 lakhs ప్రొడక్షన్ చేసి ఎంత అవుతుందంటే మనం 10 lakhs కన్నా తక్కువ చేస్తున్నామా, ఎక్కువ చేస్తున్నామా, ఎంత ప్రొడక్షన్ చేసి ఎంత కాస్ట్ ఇంకా రావాలి, అది ఆల్రెడీ ముందే ఫిక్స్ అయిపోయింది. కాబట్టి దానికి తగ్గట్టు ఏం చేస్తాం మనం, దట్ ఈస్ కాస్ట్ తగ్గించడానికి విల్ ట్రై టు రెడ్యూస్ ద కాస్ట్ తగ్గించడానికి ట్రై చేస్తాం. ఏంటంటే మాట్లాడరు. కాబట్టి కాస్ట్ సెంటర్, ది పర్పస్ ఆఫ్ కాస్ట్ సెంటర్ ఈస్ టు కంట్రోల్ ద కాస్ట్ కంట్రోల్ చేయాలంటే వీ నీడ్ టు పుట్ అన్ అప్పర్ లిమిట్. ప్రతి మిషన్కి ఎంత అవ్వాలి, ప్రతి డిపార్ట్మెంట్కి ఎంత అవ్వాలి, ప్రతి వర్కర్కి ఎంత అవ్వాలి, ఆర్ గ్రూప్ ఆఫ్ వర్కర్స్ ఆర్ వర్కింగ్ లైక్ ఎ టీమ్ లాగా పనిచేసే ప్రతి టీమ్కి ఎంత అవ్వాలి అని ఫిక్స్ చేయాలి. కాబట్టి వేర్ ఎవర్ ద కాస్ట్ హ్యాస్ బీన్ ఇంకర్డ్, ద సేమ్ కెన్ బి టేకెన్ యాజ్ వాట్ కాస్ట్ సెంటర్. దాన్ని ఏమంటాం మనం? కాస్ట్ సెంటర్ అంటాం. ది పర్పస్ ఆఫ్ కాస్ట్ సెంటర్ ఈజ్ టు కంట్రోల్ ద కాస్ట్ మనం కంట్రోల్ చేయడం కోసం. ఓకేనండి. దాని తర్వాత చూడండి. కాబట్టి ఇఫ్ యూ హావ్ టేకెన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టరీ టు బి టేకెన్ యాజ్ ఏ కాస్ట్ సెంటర్. అక్కడ కాస్ట్ మాత్రం ఇంకర్ అవుతాం. ఓకేనండి. దెర్ ఈజ్ నో రెవెన్యూ ఉండదు. ఇంకా ఫ్యాక్టరీలో ఓన్లీ ప్రొడక్షన్ చేస్తాం కదా, అక్కడ కాస్ట్ మాత్రం ఇంకర్ అవుతాం. కాబట్టి ఇన్ ఏ కంపెనీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టరీ టు బి టేకెన్ యాజ్ వాట్ కాస్ట్ సెంటర్. ఓకేనండి. లెట్ టేక్ ఇఫ్ యూ హావ్ టేకెన్ అవర్ కాలేజ్, ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్, ఈ క్యాంపస్ కానివ్వండి, ఆ పక్క క్యాంపస్ రవి క్యాంపస్ కానివ్వండి, ఈ పక్క క్యాంపస్ కానివ్వండి, బాలాజీ క్యాంపస్ కానివ్వండి, దట్ ఈస్ ఈ వడాఫోన్, ఇవన్నీ కూడా ఏంటి? కాస్ట్ సెంటర్. వీఆర్ జస్ట్ ఇంకర్ ఇన్ ద కాస్ట్. ఓకేనండి. కాబట్టి అక్కడ మనం కాస్ట్ మాత్రం ఇంకర్ అవుతున్నాం. కాబట్టి పాయింట్ ఏంటంటే వేర్ ఎవర్ వీఆర్ ఇంకరింగ్ కాస్ట్, ద సేమ్ కెన్ బి టేకెన్ యాజ్ వాట్ కాస్ట్ సెంటర్. దాన్ని మనం కాస్ట్ సెంటర్ అంటాం. ఈ కాస్ట్ సెంటర్ కింద డివైడ్ చేయాల్సిన అవసరం ఏముందంటే, ఇట్ ఈస్ కాస్ట్ మనం తగ్గించాలంటే వీ నీడ్ టు గివ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలన్నమాట. ఇదిగోండి మీ రెస్పాన్సిబిలిటీ, కాస్ట్ తగ్గించాలి, ఇంత ప్రొడక్షన్ చేసి ఎంత కాస్ట్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీ ముందు ఇచ్చాం అనుకోండి. అక్కడ ఏమైనా కాస్ట్లో డీవియేషన్ వస్తే కనుక ఆ డీవియేషన్ ఆ కన్సర్న్ పర్సన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ప్రాఫిట్ తగ్గింది, ఆర్గనైజేషన్లో యాజ్ ఎ హోల్గా ప్రాఫిట్ తగ్గిందంటే ఏదైనా కాస్ట్ అని పెరిగి ఉంటే రెవెన్యూ తగ్గి ఉంటుంది. కాస్ట్ పెరిగింది అంటే అది ఏ డిపార్ట్మెంట్ వల్ల, లేకపోతే ఏ మిషన్ వల్ల, ఏ వర్కర్ వల్ల పెరిగిందో తెలిస్తే దాన్ని బట్టి ఫ్యూచర్లో పెరగకుండా ప్రివెంట్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండాలి. అంటే ఫస్ట్ షుడ్ గివ్ ఏ టార్గెట్. ఇదిగోండి మీ డిపార్ట్మెంట్లో ఇంత కాస్ట్ అవ్వాలి, ఎంత ప్రొడక్షన్ చేసి ఎంత కాస్ట్ అవ్వాలి అని చెప్తే కనుక ద సేమ్ కెన్ బి టేకెన్ యాజ్ వాట్ కాస్ట్ సెంటర్. ఓకేనా. దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ రెవెన్యూ సెంటర్. రెవెన్యూ సెంటర్ ఇస్ ఎ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ టు జనరేట్ ఓన్లీ ద రెవెన్యూ. అక్కడ రెవెన్యూ మాత్రమే జనరేట్ చేస్తాం అనమాట. లెట్ టేక్ ఇఫ్ యూ హావ్ టేకెన్ ఏ సేల్స్ డిపార్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రెవెన్యూ సెంటర్. జనరల్గా అక్కడ రెవెన్యూ మాత్రం వస్తుంది అనమాట. ఓకేనండి. కాబట్టి పాయింట్ ఏంటంటే
ఈ రెవెన్యూ సెంటర్ అంటే అక్కడ రెవెన్యూ మాత్రమే జనరేట్ చేస్తాం. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్, సో లెట్ అయితే మనకి సేల్ డిపార్ట్మెంట్, సేల్స్ పాయింట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ ఏమవుతుంది మనకి రెవెన్యూ సెంటర్ అవుతుంది. మన మెయిన్ క్యాంపస్లో థర్డ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా, దట్ ఈస్ అది రెవెన్యూ సెంటర్ అనమాట. అక్కడ ఫీ మాత్రమే కలెక్ట్ చేసుకుంటారు. అదే ఫస్ట్ ఫ్లోర్ అడుచుకుంటారు, మీరు ఫస్ట్ అడిగినారు. ఫస్ట్ ఫ్లోర్లో అయితే కనుక ఆన్లైన్, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ క్యాష్. ఓకే, కాబట్టి పాయింట్ ఏంటంటే దట్ బికమ్స్ వాట్ రెవెన్యూ సెంటర్ అది. ఓకే, కాబట్టి పాయింట్ ఏంటంటే మనకి ఆ రెవెన్యూ సెంటర్ యొక్క టార్గెట్ ఏంటంటే జస్ట్ దే నీడ్ టు ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ రెవెన్యూ. కాబట్టి ఇన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ సేల్స్ డిపార్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ రెవెన్యూ సెంటర్. వీఆర్ గివింగ్ ఏ టార్గెట్స్ ఫర్ ద సేల్స్ డిపార్ట్మెంట్. ఇదిగోండి ఈ పీరియడ్లో ఎంత సేల్ చేయాలి, ఆ సేల్స్ తగ్గిందా దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నమాట. ఆ సేల్స్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో దట్ కన్సర్న్ మేనేజర్ షుడ్ టేక్ కేర్. ఓకేనండి, కాబట్టి ఆ సేల్స్ తగ్గడానికి రెస్పాన్సిబిలిటీ అతనమాట. అంటే సేల్స్ తగ్గింది, ప్రాఫిట్ తగ్గింది అంటే ఎవరికి వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా పోతుంది, ఫిక్స్ చేస్తున్నాడు ముందరగానే. ఇదిగోండి మీ టార్గెట్ ఇది, మీ రెస్పాన్సిబిలిటీ ఇది అని మనం ఫర్ ఇండివిజువల్స్ ఓన్లీ వీ కెన్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీస్. దట్స్ వై సో ఆ ఇండివిజువల్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ ఇస్తే మనం ఫుల్ఫిల్ చేయలేడు అతను. కాబట్టి ఇదిగోండి మీ టార్గెట్ కాస్ట్ తగ్గించాలి, మీ టార్గెట్ రెవెన్యూ పెంచాలి అని మనం డిఫరెంట్ వర్కర్స్కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అనేది మనం అలొకేట్ చేస్తున్నాం. కాబట్టి రెవెన్యూ సెంటర్ ఇస్ సెంటర్ దట్ ఈస్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ టు జనరేట్ ఓన్లీ ద రెవెన్యూ. లెట్ టాక్ అబౌట్ ప్రాఫిట్ సెంటర్. So which is responsible to generate the profit in a decentralized organization, each and every department to be taken as a that is a profit center. In the transfer pricing చెప్పుకున్న చాప్టర్ దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ అనేది ఏం చేస్తాం మనం ప్రాఫిట్ సెంటర్. అందుకే కొన్ని క్వశ్చన్ కూడా చెప్పారు. సో ద కంపెనీ సీయింగ్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ ప్రాఫిట్ సెంటర్ అంటే కాస్ట్ అవుతుంది, అక్కడ రెవెన్యూ కూడా వస్తుంది, ఆ రెండు మ్యాచ్ చేసి మీకు విల్ గెట్ ఎ ప్రాఫిట్. ఇన్ ఎ డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ ఈచ్ అండ్ ఎవరీ బ్రాంచ్ కెన్ బి టేకెన్ యాజ్ ఏ ప్రాఫిట్ సెంటర్. ప్రతి బ్రాంచ్లో రెవెన్యూ వస్తుంది, కాస్ట్ ఇంకర్ అవుతారు, దాన్ని మ్యాచ్ చేస్తే కనుక విల్ గెట్ ఎ ప్రాఫిట్. దట్ బ్రాంచ్ ఇస్ హెడెడ్ బై ఎ పర్సన్ యూనో. ఆ బ్రాంచ్ యొక్క మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ బ్రాంచ్ యొక్క ప్రాఫిట్ పెంచాలి, రెవెన్యూ జనరేట్ చేయాలి, కాస్ట్ ఇంకర్ అవ్వాలన్నమాట. కాబట్టి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవరీ డివిజన్, ఈచ్ అండ్ ఎవరీ బ్రాంచ్ ఇస్ హెడెడ్ బై ఎ మేనేజర్. ఆ బ్రాంచ్ మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రాఫిట్ పెంచాలి. ఆ ప్రతి బ్రాంచ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. That is to be taken as what a profit center which is responsible to generate the profit. There we are incurring costs as well as incurring generating revenue. Okay nandi. తర్వాత ఇన్వెస్ట్మెంట్ సెంటర్. సో ఇన్వెస్ట్మెంట్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ సెంటర్ ప్లస్ దట్ ఈస్ టేకింగ్ డెసిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్వెస్ట్మెంట్, వెదర్ టు ఇన్వెస్ట్ ద ఫండ్స్ ఆర్ విత్డ్రా ద ఫండ్స్. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలా, ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ని విత్డ్రా చేయాలా అనే టైప్ ఆఫ్ డెసిషన్ మనం తీసుకుంటే కనుక సచ్ ఏ డిపార్ట్మెంట్ ఈజ్ నోన్ యాజ్ వాట్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఫండ్స్ విత్డ్రా చేయాలి అనే టైప్ ఆఫ్ డెసిషన్స్ కూడా ఎక్కడ తీసుకుంటామో సో ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ద సేమ్ కెన్ బి టేకెన్ యాజ్ వాట్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్. ఓకేనండి, కాబట్టి ఒక 5 క్వశ్చన్లు ఉంటాయి అంతే. రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ అంటే ఏంటి, దట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ సెంటర్స్ ఏంటి, కాస్ట్ సెంటర్ అంటే ఏంటి, రెవెన్యూ సెంటర్ అంటే ఏంటి, ప్రాఫిట్ సెంటర్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇవే 5 క్వశ్చన్లు ఉంటాయి ఆ చాప్టర్ అంతా కూడా. కాబట్టి వీటిలోంచి ఒకటి రావడానికి అవకాశం ఉంది ఈ 4 ఇది రాకపోతే కనుక అట్లీస్ట్ ఈ ట్రూ ఆర్ ఫాల్స్ మ్యాచింగ్లో ఉన్నాయి కదా దాంట్లో అన్న దట్ ఈస్ ఏ కాస్ట్ ఏ సెంటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటనేది ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ద సెంటర్ విచ్ ఈస్ జనరేటింగ్ ప్రాఫిట్ యాజ్ వెల్ యాజ్ టేక్ డెసిషన్స్ విత్ రెస్పెక్ట్ టు సెల్ ద అసెట్స్ ఆర్ పర్చేస్ అసెట్స్. సచ్ ఏ సెంటర్ ఈజ్ నోన్ యాజ్ డాష్ ప్రాఫిట్ సెంటర్, ఇన్వెస్ట్మెంట్ సెంటర్, కాస్ట్ సెంటర్ రెవెన్యూ అడుగుతారు వాళ్ళు. ఇదే సెంటర్ అప్పుడు ద సెంటర్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ టు జనరేట్ ప్రాఫిట్ అపార్ట్ ఫ్రమ్ టేకింగ్ డెసిషన్స్ విత్ రెస్పెక్ట్ టు సెల్ ఆర్ పర్చేస్ అసెట్స్ known as what రెవెన్యూ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇన్వెస్ట్మెంట్ సెంటర్, కాస్ట్ సెంటర్. ఇన్వెస్ట్మెంట్ సెంటర్ ఎందుకంటే ప్రాఫిట్ రావాలి, విల్ టేక్ డెసిషన్స్ విత్ రెస్పెక్ట్ టు వెదర్ టు షుడ్ విత్డ్రా ద ఫండ్స్ ఆర్ దట్ ఈస్ ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే అసెట్ని సేల్ చేయాలా, అసెట్ కొత్తగా పర్చేజ్ చేయాలా అనే టైప్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటే అది ఏమవుతుంది మనకి ఇన్వెస్ట్మెంట్ సెంటర్ అవుతుంది. కాబట్టి 4 క్వశ్చన్లు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా రావడానికి వస్తుంది. ఇప్పుడు చెప్పిన టాపిక్ నుంచి ఒక మినిమం 5 మార్క్స్ అయితే వచ్చింది. ఎందుకంటే ఒక థియరీ క్వశ్చన్ అడుగుతారు, థియరీ క్వశ్చన్ అడగకపోతే అట్లీస్ట్ డెఫినెట్గా వాళ్ళు అక్కడక్కడ మనకి ఈ సెంటర్ గురించి ఇస్తారన్నమాట. ఆ ట్రూ ఆర్ ఫాల్స్ మ్యాచింగ్లో ఏ సెంటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ద పాయింట్ ఈస్ వెరీ క్లియర్, ద సెంటర్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ కాస్ట్ దేర్ ఇన్ జస్ట్ ఓన్లీ వేర్ ఇంకరింగ్ కాస్ట్ ద సేమ్ కెన్ బి టేకెన్ యాజ్ కాస్ట్ సెంటర్. దెన్ రెవెన్యూ సెంటర్, ద సెంటర్ విచ్ ఈస్ జనరేటింగ్ ఓన్లీ ద రెవెన్యూ, దెర్ ఈస్ నో అదర్ టార్గెట్ ఫర్ దెమ్. సచ్ ఏ డిపార్ట్మెంట్ ఈస్ నోన్ యాజ్ వాట్ రెవెన్యూ సెంటర్. Whereas the center which is responsible for incurring costs, generating revenue, such a department is known as what profit center. The center which is generating revenue, incurring costs, nothing but profit center. Apart from that, they need to take decisions
వెదర్ టు విత్డ్రా ద ఫండ్స్ ఆర్ సెల్ దట్ ఈస్ ఇన్వెస్ట్ ద ఫండ్స్. సచ్ ఏ డిపార్ట్మెంట్ ఈజ్ నోన్ యాజ్ వాట్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ అంటాం మనం. కాబట్టి 4 డెఫినెట్గా ఒక క్వశ్చన్ వచ్చింది, 5 మార్కులు అయితే వచ్చింది. కొత్తగా ఇచ్చింది, అట్టు కొత్తగా ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఛాన్స్ అయితే ఉంది. 5 క్వశ్చన్ ఆ చాప్టర్లో. నేను మాట్లాడరు. ఇదిగోండి ఉన్నదా 5 క్వశ్చన్స్. రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్, ఇక్కడ వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ టు బి కలెక్టెడ్. చూడండి, రెస్పాన్సిబిలిటీ రిపోర్టింగ్ అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలంటే మానిటరీ యాజ్ వెల్ యాజ్ నాన్ మానిటరీ ఇన్ఫర్మేషన్. మానిటరీ అంటారా, ఎంత సేల్ చేసాం, ఎంత కాస్ట్ అయింది, ఎంత ప్రొడక్షన్ చేసాం, ఈ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటాం. ఏ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఎంత వచ్చింది. నాన్ మానిటరీ అంటే దట్ ఈస్ మనకి ఎన్ని డేస్ పని చేసాం, ఎంతమంది ఆప్షన్ పెట్టారు, ఎన్ని మిషన్స్ సడన్గా ఫెయిల్ అయినాయి, బ్యాక్లాగ్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, దట్ ఈస్ ఇన్ టైం కస్టమర్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం చేయట్లేదా, వాళ్ళు ఎన్నిసార్లు డిఫెక్ట్ యూనిట్స్ బ్యాక్ ఎన్ని వచ్చినాయి, ఆ డిఫెక్ట్ యూనిట్స్ ఎట్ వేయడం కోసం ఎంత కాస్ట్ అయింది, ఎన్ని గంటలు ఓవర్ టైం చేసాం, ఇవన్నీ కూడా నాన్ మానిటరీ ఇన్ఫర్మేషన్ అనమాట. అది కూడా తీసుకోవాలి. ఇదిగోండి రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ అడ్వాంటేజెస్. సో ఇలా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ రైట్ టైంకి రైట్ డేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకి రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్లో ఏ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటో ముందే ఫిక్స్ చేస్తే ఆ డీవియేషన్ రాకుండా ఉంటుంది. ఆ డీవియేషన్ వచ్చినా సరే అట్లీస్ట్ ఫ్యూచర్లో ఆ డీవియేషన్ రికరింగ్ కాకుండా ప్రివెంట్ యాక్షన్ తీసుకోవడానికి, పర్ఫార్మెన్స్ పెంచడానికి దట్ ఈస్ అవకాశం ఉంది. కొన్ని టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సెంటర్స్, కాస్ట్ ఆర్ ఎక్స్పెన్స్ సెంటర్ అన్న, ప్రాఫిట్ ఆర్ ఎర్నింగ్ సెంటర్ అన్న ఒకటే, రెవెన్యూ సెంటర్ అన్న, అది ఇన్వెస్ట్మెంట్ అన్న ఒకటే. సపరేట్ ఇచ్చాం, సపరేట్ క్వశ్చన్స్. అప్పుడు ఈ 4 క్వశ్చన్ ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఎగ్జామ్లో. ఓకే, ఎనీవే దాంతోపాటు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. క్వశ్చన్ నెంబర్ 12 ఇవి ప్రాక్టికల్ క్వశ్చన్స్ లాగా ఉన్నాయి, ఇచ్చారు కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ లాగా ఇచ్చారు వాళ్ళు లాస్ట్లో. కాబట్టి ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రాబ్లమేటిక్ పాయింట్ ఆఫ్ లాగా ఉన్నాయి. ఆ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. చెప్పాం కూడా ప్రాబ్లమేటిక్గా చెప్పుకున్నాం. ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ది ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎ లార్జ్ కంపెనీ ఇన్ఫార్మ్స్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ దట్ ద ప్రైస్ ఆఫ్ ప్రాసెసింగ్ 2 lakh యూనిట్స్ విల్ బి 50 lakhs. ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు అన్నమాట మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఏమని, బాబు ఇన్ని 2 lakh యూనిట్స్ చేయాలంటే 50 lakh అవుతుందని చెప్తున్నారు. అవునండి. తర్వాత ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సబ్మిట్స్ మెటీరియల్స్ ఫర్ ఐటమ్ 2 weeks లేటర్ దాన్ ఒరిజినల్లీ ప్లాన్డ్ అండ్ tells the processing department that scheduling of scheduled dates of completion has been advanced 2 weeks. అంటే ఏం చెప్తానంటే చూడండి, ది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సబ్మిట్స్ ది మెటీరియల్ ఫర్ ద ఐటమ్ 2 weeks లేటర్ దాన్ ఒరిజినల్లీ ప్లాన్డ్. దట్ ఈస్ అంటే మన ఒరిజినల్గా ప్లాన్ చేసిన దానికన్నా 2 weeks కన్నా ముందు పంపించని చెప్తాను అన్నమాట. టెల్స్ ద ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ దట్ షెడ్యూల్డ్ డేట్స్ ఆఫ్ కంప్లీషన్ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ 2 weeks. అంటే మనకి 2 weeks ముందుగా కంప్లీట్ చేయడం చెప్తున్నారు వాళ్ళు. ఇన్ ఆర్డర్ టు అచీవ్ న్యూ షెడ్యూల్ ద ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఇంకర్స్ ఎడిషనల్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ 16 lakhs. అంటే వాళ్ళు 2 weeks కన్నా ముందు చేయమని చెప్తున్నారన్నమాట. 2 weeks కన్నా ముందు చేసి ఎంత అవుతుంది, 16 lakhs అవుతుంది కాస్ట్. అంటే ఇప్పుడు 16 lakhs కాస్ట్ ఎవరికి ఛార్జ్ చేయాలి, దట్ ఈస్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకా. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 weeks ముందు కంప్లీట్ చేయమని చెప్తున్నారు కాబట్టి దానివల్లే మనకి అవుతుంది కాస్ట్. ఏంటంటే మాట్లాడరు. 2 weeks అనుకున్న దానికన్నా 2 weeks కన్నా ముందు కంప్లీట్ చేయాలంటే 2 weeks ముందు కొనుక్కోవాలి రా మెటీరియల్. మరి రా మెటీరియల్ సడన్గా కొనాలంటే ఎక్కువ రేట్ అవుతుంది, అందుకే ఎక్కువ రేట్ పెట్టి కొనాల్సి వస్తుంది. మనం ఎక్కువ రేటు పట్టి కొనాల్సి వస్తుంది అంటే అది దేని వల్ల అవుతుంది, ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ అవుతుందా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ మిస్టేక్ వల్ల అవుతుందా. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ టైం కరెక్ట్గా చెప్తే మనం ముందుగా ప్లాన్ చేసేవాళ్ళం. కానీ సడన్గా వచ్చి 2 weeks కన్నా ముందు చేయండి అంటే ఆ 2 weeks కన్నా ముందు చేయాలంటే ప్రొడక్షన్ రష్ చేయాలి, కాబట్టి రా మెటీరియల్ త్వరగా కొనాలి, కాబట్టి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. కాబట్టి ఆ 16 lakhsకి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. దానికి తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరు, ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ. మార్కెటింగ్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ వల్లే 16 lakhs అవుతుంది. కాబట్టి ఇన్ ద ఆర్గనైజేషన్ యూజింగ్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ దట్ ఈస్ వేర్ వుడ్ అడిషనల్ కాస్ట్ బీ అసైన్డ్, వుడ్ దీస్ కాస్ట్ ఆర్ బీన్ కన్సిడర్డ్ కంట్రోలబుల్ ఆర్ వాట్ ఎఫెక్ట్ మైట్ హ్యావ్ దిస్ ఆన్ ఫ్యూచర్ ప్రింటింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్. చూడండి ఒకసారి, ఇన్ ద ఆర్గనైజేషన్ యూజింగ్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ ది ఒరిజినల్లీ కోటెడ్ ప్రైస్ 50 lakhs ప్లస్ అడిషనల్ 16 lakhs వుడ్ బి అసైన్ టు మార్కెటింగ్ డిపార్ట్మెంట్. వీళ్ళకి యాడ్ చేస్తాం. దిస్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ కంట్రోలబుల్ కాస్ట్. కాబట్టి వీళ్ళు ముందుగా ప్రిడక్ట్ చేసి ఉంటే దాన్ని మనం కంట్రోల్ చేసి ఉండేవాళ్ళం ముందుగా చెప్తే. కాబట్టి ఈ కాస్ట్ అంతా కూడా ఏమవుతుంది మనకి, ఇట్ ఈస్ అ కంట్రోలబుల్ కాస్ట్ దట్ టు వీ నీడ్ టు చార్జ్ ఇట్ టు మార్కెటింగ్ డిపార్ట్మెంట్. వాళ్ళ యొక్క మిస్టేక్ వల్ల మనకి ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 weeks ముందు చేయాలి, దానివల్ల ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. కాబట్టి ఆ కాస్ట్ మొత్తాన్ని వీళ్ళకే ఛార్జ్ చేయాలి. ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ మైట్ బి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ విల్
బికమ్ మోర్ కాస్ట్ కాన్షియస్ అండ్ విల్ ప్లాన్ యాక్టివిటీస్ బెటర్. ఇలా వాళ్ళకి చార్జ్ చేస్తే దానికి బట్టి ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా బెటర్గా కొద్దిగా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా వదిలేశారనుకోండి ఆ కాస్ట్ మొత్తం ప్రాసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చార్జ్ చేస్తే దట్ ఈస్ ఇలా మనకి అంటే వీళ్ళు మనకి పక్క డివిజన్ వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల వీళ్ళ డిపార్ట్మెంట్కి పెనాల్టీ వేసినట్టు అవుతుంది అనమాట. కాబట్టి పక్క డిపార్ట్మెంట్ వాళ్ళ నెగ్లిజెన్స్ అయితే కనుక ఆ కాస్ట్ అంతా వాళ్ళకే చార్జ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడన్నా అట్లీస్ట్ కరెక్ట్గా వర్క్ చేస్తారు వాళ్ళు. నేను మాట్లాడరు. ఇన్ ద ఆర్గనైజేషన్ does not use responsibility accounting, that is where would the various costs been assigned, what effect might have on future printing orders from the marketing department. ఇలా ఏం చెప్పకపోతే కనుక ఆ కాస్ట్ అంతా ఎవరికి ఛార్జ్ చేస్తాం, ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఛార్జ్ చేసి ఉండేవాళ్ళం. ఎందుకంటే అక్కడ ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్ట్రా స్పెండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కాస్ట్ కింద స్పెండ్ చేసి ఉండేవాళ్ళం, వాళ్ళకి రికార్డ్ చేసేవాళ్ళం. కానీ అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకనే అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళ మిస్టేక్ వల్ల మనం ఇక్కడ ప్రాసెస్ చేయాల్సిన స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కాస్ట్ అంతా డిఫాల్ట్ డిపార్ట్మెంట్కి ఛార్జ్ చేయాలి. ఇన్ ఆర్గనైజేషన్ that does not employ responsibility accounting, additional production costs most probably would be assigned to the processing department. There would be no motivation by the marketing department to adhere to the scheduled dates or planning process need to be better fashion. అంటే బెటర్గా చేయాలంటే వీళ్ళకి ఛార్జ్ చేయడం కాదు, దట్ ఈస్ పక్క డివిజన్ వాళ్ళకి ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ డిపార్ట్మెంట్ యొక్క డివిజన్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నామో ఆ కాస్ట్ అంతా కూడా ఆ డిఫాల్ట్ డిపార్ట్మెంట్కే ఛార్జ్ చేయాలి తప్ప ఈ కాస్ట్ ఇక్కడ ఇంకా అవుతున్నాం కదా ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్లో అని వాళ్ళ కాస్ట్ కింద ఛార్జ్ చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఓకేనా పాయింట్. కాబట్టి ఏ కాస్ట్ దేనివల్ల ఏ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మనం కాస్ట్ ఇంకర్ ఏమంటే దాని బ్యాక్గ్రౌండ్లో అది ఎందుకు ఇంకా రావాల్సిన అవసరం ఉంది అని ఆలోచించి ఆ కాస్ట్ దానికి అసైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. అంతేగాని ఎక్కడైతే ఇంకర్ అవుతున్నామో వాళ్ళకి ఛార్జ్ చేయడం కాదు. వాళ్ళు అలా ఇంకర్ అవ్వడానికి రీజన్ ఏంటి ఎసర్టైన్ చేయండి. ఆ రీజన్కి ఏ డిపార్ట్మెంట్కి రీజన్ ఉందో బిహైండ్ ఆ డిపార్ట్మెంట్కి ఛార్జ్ చేయాలన్నమాట. ఓకేనా క్వశ్చన్. లెట్ టేక్ డివిజనల్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ చూద్దాం. లెట్స్ సీ డివిజనల్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. See, as far as divisional performance measurement is concerned, ఈ divisional performance measurement లో we are having different concepts, that is due point analysis, then return on investment, then residual income, then we are having what learning curve. ఇలా మనకి మల్టిపుల్ టాపిక్స్ అయితే ఉన్నాయి అన్నమాట. దీంట్లో సబ్ టాపిక్స్ ఏంటి, వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ డివిజనల్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. ఇక్కడ చూడండి, ఇదిగోండి డివిజనల్ పర్ఫార్మెన్స్. దాంట్లో చూడండి ఆర్గనైజేషన్ విత్ మల్టిపుల్ డివిజన్స్ బెనిఫిట్స్ ఫ్రమ్ డీసెంట్రలైజేషన్, డ్యూ పాయింట్ అనాలిసిస్, దెన్ డివిజనల్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ టూల్స్, రిటర్న్ ఇన్వెస్ట్మెంట్, రెజ్యుల్ ఇన్కమ్. ఇవన్నీ కూడా కొత్త టాపిక్సే ఎక్సెప్ట్ లెర్నింగ్ కర్వ్. ఇవన్నీ కూడా కొత్త టాపిక్స్ కాబట్టి దట్ ఈస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ ఏవైతున్నాయో ప్రాబ్లీ డైరెక్ట్గా ఇస్తారు, నెంబర్స్ కూడా మార్చుకుని ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. కొత్త చాప్టర్ కాబట్టి క్వశ్చన్స్ అన్ని న్యూ క్వశ్చన్స్ కాబట్టి స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్సే యాస్టీస్గా డంప్ చేయడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి. లెట్స్ సీ. దీంట్లో చూడండి ఆర్గనైజేషన్ విత్ మల్టిపుల్ డివిజన్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. సో వెన్ కంపెనీ ఈజ్ ఎక్స్పాండింగ్, కంపెనీ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే ఈ షుడ్ నాట్ బి సెంట్రలైజ్డ్. ఒకే దగ్గర నుంచి మనం కంట్రోల్ చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అన్నిటి మీద మనం ఫోకస్ పెట్టలేం. అలాంటప్పుడు ఏం చేయాలంటే డెఫినెట్గా దాన్ని డీసెంట్రలైజ్ చేయాలి. అంటే మనకి దాని మొత్తాన్ని డిఫరెంట్ కంపెనీస్ కింద ఆ డిఫరెంట్ డివిజన్స్ కింద డివైడ్ చేసి కనుక ఇంకా కంపెనీ గ్రో అవడానికి ఎక్స్పెండ్ అవడానికి అవకాశం ఉందన్నమాట. రిలయన్స్ తీసుకోండి, రిలయన్స్ కానివ్వండి, టాటా క్యాపిటల్, టాటా వాళ్ళు కానివ్వండి, ఐటీసీ వాళ్ళు కానివ్వండి, విప్రో కానివ్వండి, వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ వింగ్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కాబట్టి పాయింట్స్ ఏంటంటే మనకి స్టార్టింగ్లో ఒకటే కొత్తగా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కంపెనీయే, కానీ కంపెనీ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు డిఫరెంట్ బిజినెస్లో డైవర్సిఫికేషన్ అయినప్పుడు దాన్ని మొత్తాన్ని ఒకే దగ్గర నుంచి కంట్రోల్ చేసి మనం అంత ఫోకస్ పెట్టలేరు. కాబట్టి దాన్ని ఒక సపరేట్గా చేసి కనుక మనకి అప్పుడు మనకి ఆ పర్టికులర్ డివిజన్ డిపార్ట్మెంట్ బిజినెస్ గ్రో అవడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను డీసెంట్రలైజ్ ఆర్గనైజేషన్ అంటే కంపెనీ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు దాన్ని మనం ఒక దగ్గర నుంచి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరేం చేయాలి, దాన్ని డీసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే సపరేట్గా రెస్పాన్సిబిలిటీస్ మేనేజర్ని అపాయింట్ చేసి కనుక మనకి ఆ డివిజన్ మనకి గ్రో అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. వెన్ ఎవ్రీథింగ్ షుడ్ బి కంట్రోల్ ఫ్రమ్ ఓన్లీ ఫర్ సెంట్రల్ పాయింట్స్. సెంట్రల్ ఆర్గనైజేషన్ నుంచి అన్నింటినీ మనం కంట్రోల్ చేయాలంటే అది ఏమాత్రం కూడా కుదరదు అనమాట. దట్ ఈస్ టాప్ మేనేజ్మెంట్ మే నాట్ బి ఇన్ ఏ పొజిషన్ టు టేక్ ఆల్ టైప్ ఆఫ్ డెసిషన్స్. అన్ని డెసిషన్స్ వాళ్ళే తీసుకోవాలంటే అది పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఏమవుతుందండి మనకి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్గనైజేషన్ మొత్తాన్ని స్మాల్ డిపార్ట్మెంట్ డివైడ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ షుడ్ బి హెడెడ్ బై ఏ మేనేజర్. వీ నీడ్ టు గివ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద మేనేజర్. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటి,
రెవెన్యూ పెంచాలా, కాస్ట్ తగ్గించాలా, ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయాలా, రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది మనం క్లియర్ కట్గా చెప్పగలిగితే కనుక దాన్ని బట్టి ఏమవుతుంది మనకి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ దాన్ని ఎక్స్పాండ్ అవ్వడానికి గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్ అడ్వాంటేజ్ వీఆర్ హ్యావింగ్ లిమిటేషన్స్ ఆల్సో. సో డీసెంట్రలైజేషన్ వల్ల అడ్వాంటేజ్తో పాటు లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. లిమిటేషన్స్ ఏముంటాయి? సో ఆ డివిజన్ అంటే మనకి డివిజన్ కంపెనీ ఎక్స్పాండ్ అయినప్పుడు డిఫరెంట్ డివిజన్ తీసుకొని ఆ డివిజన్ మనకి హెడ్ మనం అపాయింట్ చేస్తున్నాం, డివిజన్ మేనేజర్ని. కాబట్టి ఆ డివిజన్ మేనేజర్కి సపరేట్గా రెస్పాన్సిబిలిటీస్, ఆ డివిజన్ యొక్క పర్ఫార్మెన్స్ పెంచడం కోసం ఎలాంటి టైప్ ఆఫ్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉందో అవన్నీ అతనికి ఇస్తే అతను అది ఓన్ డెసిషన్ తీసుకుంటాడు. ఆ ఓన్ డెసిషన్స్ బిజినెస్కి అంత బెనిఫిషియల్గా ఉండకపోవచ్చు. టాప్ మేనేజ్మెంట్ అంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ దగ్గర నుంచి ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు కాబట్టి అలాంటప్పుడు మనకు వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకేనండి. కాబట్టి మనకి ఈ మేనేజర్ తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఏవైతే మనకి కరెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్ అడ్వాంటేజ్ వీఆర్ హ్యావింగ్ లిమిటేషన్స్ ఫ్రమ్ డీసెంట్రలైజేషన్. దాని తర్వాత చూడండి, లెట్ టాక్ అబౌట్ దిస్ డ్యూ పాయింట్ అనాలిసిస్ చెప్తారా. సో యాజ్ ఫర్ యాజ్ డ్యూ పాయింట్ అనాలిసిస్ ఇస్ కన్సర్న్, ఈ డ్యూ పాయింట్ అనాలిసిస్ ప్రకారం మనం ఏం చేస్తామంటే వీ నీడ్ టు మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ యాజ్ ఫర్ యాజ్ డ్యూ పాయింట్ అనాలిసిస్ ఇస్ కన్సర్న్. ఈ డ్యూ పాయింట్ అనాలిసిస్ ప్రకారం మనకి ఇన్వెస్టర్స్కి వచ్చే రిటర్న్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. రిటర్న్ అంటే ఏంటి మనకి? వీఆర్ టాకింగ్ అబౌట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. హౌ టు గెట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ? దట్ ఈస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, దట్ ఈస్ రిటర్న్ బై దట్ ఈస్ ఈక్విటీ. నేను మాట్లాడరు. ఈ రిటర్న్ బై ఈక్విటీ దట్ ఈస్ అంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మనకి రిటర్న్ బై ఈక్విటీ విల్ గెట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వస్తుంది. ఆ రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మన టోటల్గా ఎంత క్యాపిటల్ దట్ ఈస్ ఎంప్లాయ్ చేసాం, దట్ ఈస్ ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి ఎంత రిటర్న్ వస్తుంది, ఎంత సేల్స్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఫర్ దిస్ చూడండి, ఇదిగోండి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద ఫార్ములా చూడండి బాబు ఒకసారి. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్. హౌ టు గెట్ నెట్ ప్రాఫిట్ రేషియో? నెట్ ప్రాఫిట్ రేషియో ఎలా వస్తుంది? నెట్ ప్రాఫిట్ బై సేల్స్ విల్ గెట్ దట్ ఈస్ నెట్ ప్రాఫిట్ రేషియో. నెట్ ప్రాఫిట్ రేషియో ఇంటూ asset turnover ratio. How to get asset turnover ratio? Total sales divided by total assets. Asset turnover ratio అంటే turnover. Sales divided by total assets will get a asset turnover ratio into what? Financial leverage. That is total assets divided by total equity. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నెట్ ప్రాఫిట్ బై సేల్స్, ఇక్కడ ఏంటి సేల్స్ బై టోటల్ అసెట్స్. సేల్స్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ సేల్స్ ఇక్కడ మనకి క్యాన్సిల్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఏమవుతుంది? దట్ ఈస్ టోటల్ అసెట్స్ బై ఈక్విటీ. ఇక్కడ అసెట్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నెట్గా ఏం మిగులుతుంది మనకి? నెట్ ఇన్కమ్ డివైడ్ నథింగ్ బట్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్, నథింగ్ బట్ వాట్? నెట్ ఇన్కమ్ డివైడ్ బై ఈక్విటీ విల్ గెట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వస్తుంది అనమాట. నేను మాట్లాడరు. కాబట్టి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు రిటర్న్ బై ఈక్విటీ విల్ గెట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏ కంపెనీలో అయితే ఎక్కువ ఉంటుందో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు దానికి రిస్క్ ఎలా ఉందో కూడా మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అసెట్స్ని ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేస్తారు, టోటల్ అసెట్స్లో డెట్ ఫండ్స్ ఎంత ఉన్నాయి, దట్ ఈస్ ఓన్ ఫండ్స్ ఎంత ఉన్నాయి, ఆ డెట్ ఫండ్స్ మనం దట్ ఈస్ ఎంత ఎఫెక్టివ్గా వాడుతున్నాం, దట్ ఈస్ ఈ అసెట్ టర్నోవర్ రేషియో, అసెట్స్ మనం ఎంత అసెట్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. నౌ టెల్ మీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అసెట్ టర్నోవర్ రేషియో? సేల్స్ బై అసెట్స్. అంటే మనకి ఆల్వేస్ రేషియో ఇండికేట్స్ హౌ మచ్ ఈస్ న్యూమినేటర్ ఫర్ ఎవ్రీ 1 రూపీ డినామినేటర్. అంటే ఎసెట్లో 1 రూపీ ఇన్వెస్ట్ చేయడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ టర్నోవర్లో సేల్స్లో ఎంత ఉందో చెప్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ టర్నోవర్ రేషియో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ 100 lakhs, ఇన్వెస్ట్మెంట్స్ 50 lakhs అనుకోండి, అప్పుడు ఎంత? 2 rupees వస్తుంది. అంటే మనకి 1 రూపీ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ అసెట్లో 1 రూపీ పెడితే దట్ 1 రూపీ విల్ జనరేట్ వాట్? 2 rupees ఆఫ్ రెవెన్యూ అని మీనింగ్ అనమాట. నేను మాట్లాడరు. కాబట్టి డ్యూ పాయింట్ అనాలిసిస్ దేని సార్ అంటే that is to take a decision whether to invest the funds or not. కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దో చెప్పాలంటే మనం ప్రైమరీగా బేస్ అవ్వాల్సింది ఏంటి సార్ అంటే ఏంటది? రిటర్న్ ఆన్ ఈక్విటీ. నౌ టెల్ మీ హౌ టు గెట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ? రిటర్న్ బై ఈక్విటీ. ఆ రిటర్న్ బై ఈక్విటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటంటే నెట్ ప్రాఫిట్ రేషియో ఇంటూ అసెట్ టర్నోవర్ రేషియో ఇంటూ ఫైనాన్షియల్ లెవరేజ్. ఎలా వస్తుంది? నథింగ్ బట్ ఏంటంట టోటల్ అసెట్స్ డివైడ్ బై ఈక్విటీ ఫండ్స్. ఓకేనండి. ఇక్కడ చూడండి, లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి.
an investor is interested to invest in any one of the two similar companies within the same industry. Industry is nothing but group of companies doing the same type of business is known as industry. కాబట్టి క్వశ్చన్ సేమ్ వస్తాయి చూడండి. దట్ ఈస్ ఒకే ఇండస్ట్రీలో 2 కంపెనీస్ ఉన్నాయి. ద ఇన్వెస్టర్స్ వాంట్ టు యూజ్ అ డ్యూ పాయింట్ అనాలిసిస్ మెథడ్ టు కంపేర్ ఈచ్ కంపెనీ స్ట్రెంత్ అండ్ ఏరియా ఆఫ్ ఆపర్చునిటీ హెల్ప్స్ టు డిసైడ్ విచ్ కంపెనీ ఇస్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఈ 2 కంపెనీస్లో ఏ కంపెనీ ఇన్వెస్ట్ చేయాలో చెప్పాలన్నమాట. సరే చూడండి అయితే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ కంపెనీ. నెట్ ఇన్కమ్ దట్ ఈస్ 2000 2500, రెవెన్యూ 8000 20,000, అసెట్స్ ఇన్వాల్వ్ ఎంత అండి 5 lakh 5,000 8,000, యావరేజ్ ఈక్విటీ 2000 1000. ఇప్పుడు చెప్పండి హౌ టు గెట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటర్న్ బై ఈక్విటీ అవునా, రిటర్న్ ఎంత 2000 డివైడ్ బై 2000 100%. ఫస్ట్ కంపెనీలో పెడితే 100% రిటర్న్ వస్తుంది. సెకండ్ కంపెనీలో 2500 బై 1000 ఎంత 250% వస్తుంది. కాబట్టి ఏ కంపెనీలో పెడితే బెటర్ రిటర్న్ వస్తుంది, సెకండ్ కంపెనీలో పెడితే బెటర్ రిటర్న్ వస్తుంది. ఓకే దట్స్ ఓకే. దాంతోపాటు అది రిటర్న్ ఆన్ ఈక్విటీ. బట్ యాజ్ ఫర్ యాజ్ డ్యూ పాయింట్ అనాలిసిస్ కన్సర్న్ ఎలా వస్తుంది, డ్యూ పాయింట్ అనాలిసిస్ ప్రకారం మనకి ఎలా వస్తుంది రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా వస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటంట నెట్ ప్రాఫిట్ రేషియో. నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఎలా వస్తుంది, సేల్స్ బై టోటల్ అసెట్స్. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ అంటే టోటల్ అసెట్స్ డివైడ్ బై దట్ ఈస్ టోటల్ ఈక్విటీ. ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ కంపెనీ నెట్ ప్రాఫిట్ ఎంత 2000 బై సేల్స్ ఎంత 2000 డివైడెడ్ బై సేల్స్ ఎంత అండి ఎంత 20%. 20% అంటే మనం సేల్ చేస్తే 20% ప్రాఫిట్ వస్తుంది. సేల్ చేయాలంటే అసెట్స్ ఎంత 8,000 సేల్స్, అసెట్స్ ఎంత 5,000. 8,000 బై 5,000 ఎంత 8/5 1.1 అంటే 1 రూపీ పెడితే బిజినెస్లో 1.6 రూపీస్ అది రెవెన్యూ జనరేట్ చేస్తుంది అని అర్థం. తర్వాత ఏంటి అసెట్ జనరేషన్, అసెట్స్ బై ఈక్విటీ. అసెట్ ఎంత 5,000, ఈక్విటీ ఎంత అంటే అసెట్ 5,000లో 2,000 ఈక్విటీ ఎంత 3,000 డెట్టేగా. డెట్ ఫండ్స్ ఉన్నాయి లేవా కంపెనీలో 50% కన్నా ఎక్కువ డెట్ ఫండ్స్ ఉన్నాయి. కాబట్టి 5 బై దట్ ఈస్ 2 చెప్పండి ఎంత వచ్చిందో 5/2 అంటే ఎంత 2.5. 2.5 ఇంటూ 1.6 ఇంటూ 25% ఎంత 100%. అంటే ఇప్పుడు దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నెట్ ప్రాఫిట్ రేషియో 20% ఉంది, అసెట్ టర్న్ ఓవర్ రేషియో 1.6 అంటే మనకి 1 కన్నా అంటే 1 రూపీ పెడితే 1.6 రూపీస్ రెవెన్యూ జనరేట్ చేసే ఎబిలిటీ ఉంది. నేను మాట్లాడరు దట్ ఈస్ దాంతో డెట్ ఫండ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి 2.5 టైమ్స్ ఉన్నాయి. 1 ఈక్విటీ ఉంటే 2.5 డెట్స్ ఉన్నాయి అనమాట. నేను మాట్లాడరు కాబట్టి డెట్ ఫండ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. మరి ఈ కంపెనీ చూద్దాం. ఈ కంపెనీ పరిస్థితి ఏంటి నెట్ ప్రాఫిట్ రేషియో 2,500 బై 20,000 2.5 బై 20 ఎంత నెట్ ప్రాఫిట్ రేషియో 0.12 అంటే 12.5%. అంటే ఫస్ట్ కంపెనీతో కంపేర్ చేస్తే కొద్ది తక్కువ ఉంది నెట్ ప్రాఫిట్ రేషియో. నెక్స్ట్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో, అసెట్స్ బై దట్ ఈస్ సేల్స్ బై అసెట్స్. సేల్స్ ఎంత 20,000 బై అసెట్స్ ఎంత 8,000 ఎంత 2.5. చూడండి ఫస్ట్ కంపెనీతో కంపేర్ చేస్తే సెకండ్ కంపెనీలో టర్న్ ఓవర్ రేషియో బాగా ఉంది. అంటే అసెట్స్ మాత్రం ప్రొడక్టివ్ వాడుతున్నాం. అక్కడ 1 రూపీ పెడితే 1.6 రూపీస్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ కంపెనీలో 1 పెడితే ఎంత వస్తుంది 2.5 వస్తుంది. విల్ గెట్ మోర్ రిటర్న్ దాన్ వాట్ ఫస్ట్ కంపెనీ. రొటేషన్ ఎక్కువ ఉంది బిజినెస్లో సెకండ్ కంపెనీలో. ఇంటూ అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఎంత ఇక్కడ ఫైనాన్షియల్ ఎంత అండి టోటల్ అసెట్స్ బై ఈక్విటీ. టోటల్ అసెట్స్ ఎంత 8,000 బై ఈక్విటీ ఎంత ఈక్విటీ 1,000 కదా. అంటే ఎంత ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ ఏమో 2.5 వచ్చింది ఈక్విటీ మల్టిప్లై. ఇక్కడ ఎంత వచ్చింది 8 వచ్చింది. అంటే ఇక్కడ అంటే 1 రూపీ ఈక్విటీ ఉంటే ఎట్ ఎంత ఉంది 1 రూపీ ఈక్విటీ ఉంటే టోటల్ అసెట్స్ ఎంత ఉంది 8 ఉంది. అంటే ఆ 8లో 1 ఈక్విటీ అయితే మిగతా అంతా డెట్టేగా. డెట్ ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి బిజినెస్లో అదవుతుందా. మనకి ఇక్కడేమో డెట్ ఫండ్స్ తక్కువ ఉన్నాయి చాలా. ఈక్విటీ 2,000 అంటే 5,000 అసెట్స్లో ఈక్విటీ 2,000 3,000 ఏమైంది డెట్ ఉంది 2.5 టైమ్సే. అంటే 2.5:1 అంటే 1 డెట్ 1 ఉంటే కనుక ఈక్విటీ 1 ఉంటే 2.5 టోటల్ అసెట్స్ ఉంది. ఆ టోటల్ అసెట్స్లో 2.5లో 1 ఈక్విటీ చేస్తే 1.5 డెట్ ఉంది. 1.5 టైమ్స్ డెట్ ఉంది. మరి ఇక్కడ ఎంత ఉంది 8 వచ్చింది మనకి. 8లో 1 చేస్తే 7 టైమ్స్ డెట్ ఉంది. అంటే మనకి సెకండ్ కంపెనీ ఈజ్ మోర్ రిస్కియర్. సీమ్స్ దట్ పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దర్ యూజ్ అండ్ డెట్ ఫండ్స్ డెట్ హోల్డర్స్ పేస్ దానికన్నా ఎక్కువ రిటర్న్ అర్న్ చేస్తున్నారు. ఆ ఎక్స్ట్రా రిటర్న్ ఈక్విటీ హోల్డర్స్దే.
అందుకే 250 వచ్చింది. అంటే మనకి దే రిటర్న్ ఈస్ గుడ్, బట్ దే ఆర్ హ్యావింగ్ మోర్ రిస్క్. బిజినెస్ కొద్దిగా అటు ఇటు అయిందా, ఈక్విటీ హోల్డర్స్కి మనకి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలంటే కొద్దిగా ఇన్కమ్ తక్కువ ఉన్నా సరే మనకి ఫస్ట్ కంపెనీ ఈజ్ గుడ్ వన్. ఎందుకనే డెట్ తక్కువ ఉంది. సెకండ్ కంపెనీలో అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఎక్కువ ఉంది చూడండి. సెకండ్ కంపెనీలో మార్జిన్ తక్కువ, అంటే వచ్చే ప్రాఫిట్ తక్కువ, కానీ టర్న్ ఓవర్ రేషియో ఎక్కువ ఉంది 2.5 టైమ్స్. 2.5 టైమ్స్ ఉండటం వల్లే ఏవైతే మనకి ఎక్కువ సేల్స్ వచ్చినాయి, అందువల్ల మనకి తక్కువ మార్జిన్లోనే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. అందుకే రిటర్న్ ఎక్కువ వచ్చింది వాళ్ళకి, ఈక్విటీ హోల్డర్స్ది. సిన్స్ ద కంపెనీస్ హ్యావింగ్ మోర్ రిస్క్, ద రిస్క్ కెన్ బి అవైలేటెడ్ by taking financial leverage is more in the second company. Therefore second company is having more risk than first company. So if you are risk taker, you can invest in the second company. If you are that is మనకి రిస్క్ మనం అంత తీసుకోమనుకుంటే కనుక లెట్ ఇన్వెస్ట్ ఇన్ ఫస్ట్ కంపెనీ. నథింగ్ ఈస్ గివెన్, లెట్ టేక్ విల్ అవాయిడ్ ద రిస్క్ అండ్ వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫస్ట్ కంపెనీ. బాబు ఓకేనా? కాబట్టి సెకండ్ కంపెనీతో కంపేర్ చేస్తే కనుక ఫస్ట్ కంపెనీ ఇస్ వాట్ గుడ్ వన్, బికాస్ వాట్ దే ఆర్ హ్యావింగ్ లెస్ రిస్క్. అందువల్ల ఫస్ట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. సెకండ్ కంపెనీలో పెడితే రిటర్న్ ఎక్కువ వస్తుంది, కానీ రిస్క్ చాలా ఎక్కువ ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. ఆ రిస్క్ లేకపోతే కనుక దట్ ఈస్ సెకండ్ కంపెనీ మనకి బెస్ట్ అయ్యేది. బట్ వీఆర్ హ్యావింగ్ ఎ మోర్ రిస్క్, దట్స్ వై. ఇక్కడ చూడండి ప్రాబ్లం నెంబర్ 2 ఏంటంటే మనకి సులేఖ లిమిటెడ్ ఈస్ ప్లానింగ్ టు టేక్ ఓవర్ ద బిజినెస్ ఆఫ్ కృష్ణ ఎల్పి. For the purpose, they appointed Mr. Denu, a professional accountant, to analyze profitability of Krishna LP for the period ending on 31st March 2021. The following balance are extracted from the statement of profit and loss account and balance sheet of Krishna LP for the year ended 31st March 2021, presented to the Denu for the analysis. చెప్తారా ఒకసారి? They have been given details. Now tell me, డ్యూ పాయింట్ అనాలిసిస్ ప్రకారం ఎలా వస్తుంది రిటర్న్ ఆన్ ఈక్విటీ చెప్తారా? రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద ఫార్ములా? రిటర్న్ బై ఈక్విటీ. అలా వస్తుంది రిటర్న్ బై ఈక్విటీ, నెట్ ప్రాఫిట్ రేషియో ఇంటూ అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఇంటూ ఫైనాన్షియల్ లెవరేజ్. నెట్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బై సేల్స్, దెన్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్ టు సేల్స్ డివైడ్ బై టోటల్స్, దెన్ ఫైనాన్షియల్ లెవరేజ్ ఈక్వల్ టు అది తీసుకోకూడదు యాక్చువల్గా. ఇక్కడ దాన్ని ఈక్విటీ మల్టిప్లేయర్ అంటాం యాక్చువల్గా. వాళ్ళు ఫైనాన్షియల్ లెవరేజ్ అని ఇచ్చారు ఇక్కడ, కానీ దట్ ఈస్ పాపులర్ నోన్ యాజ్ ఈక్విటీ మల్టిప్లేయర్. ఈక్విటీ మల్టిప్లేయర్ అంటే ఏమొస్తుంది మనకి? టోటల్ అసెట్స్ డివైడ్ బై ఈక్విటీ అని అర్థం. ఏంటి మాట్లాడరు? లెట్ టేక్ చూడండి. అయితే దే హావ్ బీన్ గివెన్ సేల్స్ చెప్పారు ఎంత అండి? 7,100. డిప్రియేషన్ తీశారు, డిప్రియేషన్, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్, ట్యాక్స్, నెట్ ఇన్కమ్ ఎంత వచ్చింది? ఈ 3 చేస్తే కనుక సేల్స్ ఇది తీశారు. వి గాట్ నెట్ ఇన్కమ్. చదవండి, కరెంట్ అసెట్స్ చెప్పారు, ఫిక్సెస్ చెప్పారు. ఈ 2 యాడ్ చేసి వి గాట్ టోటల్ అసెట్స్ 7,250 టోటల్ అసెట్స్. దాంట్లో కరెంట్ లయబిలిటీ 3,000 ఉంది. లాంగ్ టర్మ్ డెట్ చాలా తక్కువ ఉంది. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. డెట్ హోల్డర్స్ ఫండ్స్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి కంపెనీ రిస్క్ తక్కువ. మరి రిటర్న్ చూద్దాం ఎంత వచ్చింది అనేది. లయబిలిటీస్ చెప్పారన్నమాట. ఇప్పుడు చూడండి, మిస్టర్ దేను దట్ ఈస్ బిగిన్స్ ద ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ విత్ కాల్కులేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఫైనాన్షియల్ రేషియోస్ ఆన్ ద రిటర్న్ ఆన్ ఈక్విటీ. వ్యూ పాయింట్ ప్రకారం చేయమంటారు వాళ్ళు. అవన్నీ ఈ రేషియోస్ అన్ని అనలైజ్ చేసి ఓవరాల్గా ఈక్విటీ షేర్ హోల్డర్స్కి రిటర్న్ ఎంత వస్తుంది అనలైజ్ చేయాలి. నౌ టెల్ మీ హౌ టు గెట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటర్న్ బై ఈక్విటీ. రిటర్న్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ కదా. ఎంత ప్రాఫిట్ అండి? 1,650. 1,650 డివైడ్ బై ఈక్విటీ ఫండ్స్ ఎంత? 4,100. చెప్తారా ఒకసారి? 1,650 డివైడ్ బై 4,100 ఎంత వచ్చిందండి? 40%. అండ్ ఇన్వెస్ట్ చేస్తే 40% రిటర్న్ వస్తుంది కరెంట్ ఇయర్లో అని మీనింగ్. 40.2% ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. దాన్ని మొత్తాన్ని అనలైజ్ చేస్తున్నాం. ఎంత నెట్ ప్రాఫిట్ రేషియో ఎంత, అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఎంత, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ లా కాకుండా ఇంకా బ్రీఫ్గా అనలైజ్ చేస్తాం. చూడండి ఒకసారి, ఇదిగోండి 40.24 ఇదే. ఈ 40.24 మొత్తాన్ని ఇంకా ఇన్ డీటెయిల్గా వాళ్ళు అనలైజ్ చేసి చెప్తున్నారన్నమాట. ఓకేనండి. దానికోసం ఏం చేశారంటే ఫస్ట్ దే హ్యావ్ టేకెన్ డ్యూ పాయింట్ అనాలిసిస్ ఈక్వల్ టు ఏం చేశారు వాళ్ళు? దట్ ఈబిఐటీ బై సేల్స్. దెన్ ఇది చూసిన తర్వాత ఈబిఐటీ బై ఈబిటీ. దట్ ఈస్ ఆపరేటింగ్ అంటే కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటీ కదా. దిస్ ఈజ్ వాట్ దట్ ఈస్ ఫైనాన్షియల్ లెవరేజ్. అయినా రివర్స్ వస్తుంది ఫైనాన్షియల్ లెవరేజ్ అంటే ఈబిఐటీ బై ఈబిటీ అంటుంది. దట్ ఈస్ ఫైనాన్షియల్ లెవరేజ్ ఫార్ములా ఏంటి? ఈబిటీ బై ఈబిఐటీ, ఈబిఐటీ బై ఈబిటీనా? ఇక్కడ ఉంది కానీ అని చెప్పొద్దు మీరు. ఈబిఐటీ డివైడ్ బై ఈబిటీ.
అంటే అయిపోయింది చాప్టర్. ఈబీఐటీ డివైడ్ బై ఈబీటీ అది రివర్స్ ఇచ్చారు. ఓకేనా? ఓకే, అది రివర్స్ ఇచ్చారు వాళ్ళు. అది దాని యొక్క మీనింగ్ చూడండి. రివర్స్ ఇచ్చిన రెండు నెంబర్స్ కంపేర్ చేస్తున్నాం. అది న్యూమరేటర్ అనొచ్చు, డినామినేటర్ అనొచ్చు. న్యూమరేటర్ తీసుకుంటే దాని ఒక మీనింగ్ వస్తుంది, డినామినేటర్ తీసుకుంటే ఇంకో మీనింగ్ వస్తుంది. మొత్తం దేని కంపేర్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈబీటీ బై ఈబీఐటీ దాని మీనింగ్ ఏంటంటే 1 రూపీ ఈబీఐటీ ఉంటే దట్ ఈస్ మనకి ఎంత మిగులుతుంది, ఈబీటీ ఎంత అని మీకు తెలుస్తుంది అనమాట. అంటే దాంట్లో మనకి ఆ డిఫరెన్స్ ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. ఏంటి మాట్లాడరు? ఇదిగోండి ఈబీఐటీ బై ఈబీటీ ఫర్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఇది ఎంత వస్తుంది? ఇదిగో ఈబీటీ డివైడ్ బై ఈబీఐటీ వేస్తే మనకి ఎంత వచ్చింది సార్ అంటే ఎంత వచ్చింది? ఇదా సార్? ఇదా? ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 0.99. అంటే 1 రూపీ ఈబీఐటీ ఉంటే ఈబీటీ ఎంత? 0.99. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే ఇంట్రెస్ట్ బాగా తక్కువ ఉంది ఆ బిజినెస్కి, అంటే ఫైనాన్షియల్ రిస్క్ బాగా తక్కువ ఉంది. ఏంటి మాట్లాడరు? ఇంట్రెస్ట్ బాగా తక్కువ ఉంది కాబట్టి ఇది బాగానే ఉంది. ఈబీటీ బై ఈబీఐటీ ఇది బాగానే ఉంది. ఇంట్రెస్ట్ కాంపోనెంట్ బాగా తక్కువ పే చేస్తున్నాం. ఏంటంటే మాట్లాడరు? అదే మీరు ఈబీఐటీ బై ఈబీటీ వేస్తే అప్పుడు మీకు 1.001 ఎంత వచ్చింది అప్పుడు. అంటే 1.001 వస్తే ఇంట్రెస్ట్ రూపంలో డిఫరెన్స్ పే చేస్తే 1 మిగులుతున్న అర్థం. ఏంటంటే మాట్లాడరు? తర్వాత చూడండి ఈఐటీ డివైడ్ బై దట్ ఈస్ ఈబీటీ. ఈఐటీ బై ఈబీటీ అంటే మనకి సో ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడ్ బై ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. అంటే ట్యాక్స్ కాంపోనెంట్ ఎంత పే చేస్తామని చెప్పడానికి ఇది ఈ రేషియో వాడతాం. డినామినేటర్ ఏముంది? ఈబీటీ. అంటే మనకి ట్యాక్స్ పే చేయకముందు 1 రూపీ ఉంటే ట్యాక్స్ పే చేసిన తర్వాత ఎంత మిగులుతుందో చెప్పడం కోసం వాడుతున్నాం. ఆ డిఫరెన్స్ మనకి ట్యాక్స్ రూపంలో పోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎంత వచ్చింది మనకి, ఈబీటీ బై ఈబీటీ అనేది 64 వచ్చింది మనకి. అంటే 1 రూపీ 64:0.64:1. అంటే 1 రూపీ ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్ ఉంటే మన ఎర్నింగ్స్ ఆఫ్ ట్యాక్స్ 0.64 ఉంటుంది. అంటే దగ్గర 35% ట్యాక్స్ పే చేస్తున్నాం మనం. అంటే మనకు వచ్చిన దాంట్లో దట్ ఈస్ 35.3 దాకా పే చేస్తాం అనమాట. 35% దాకా పే చేస్తున్నాం ట్యాక్సే. అంటే ఎక్కువ అమౌంట్ ట్యాక్సే పోతుంది. ట్యాక్స్ అమౌంట్ ఎంత పోతుంది చెప్పడం కోసం ఈ రేషియో. తర్వాత ఇక్కడ ఎసెట్ టర్నోవర్ రేషియో ఇది ఈ రెండు మామూలే. వాళ్ళు ఏం చేస్తారంటే మనం డ్యూ పాయింట్ అనాలిసిస్ ప్రకారం ఏం చేస్తాం మనం, నెట్ ప్రాఫిట్ రేషియో ఇంటూ ఎసెట్ టర్నోవర్ రేషియో ఇంటూ ఈక్విటీ మల్టిప్లేయర్ మారుతాం కదా. ఆ నెట్ ప్రాఫిట్ రేషియోని ఇంకొద్దిగా బ్రీఫ్ చేశారన్నమాట. ఇదిగోండి ఈబీఐటీ బై సేల్స్, ఈబీటీ బై ఈబీఐటీ క్యాన్సిల్ అయింది ఇప్పుడు. తర్వాత ఈబీటీ క్యాన్సిల్ అయింది. అప్పుడు ఏం మిగిలింది? ఈఐటీ బై సేల్స్. అదే నెట్ ప్రాఫిట్ రేషియో అంటే అదే కదా, నెట్ ప్రాఫిట్ బై సేల్స్ కదా. ఏంటంటే మాట్లాడరు? కాబట్టి ఇప్పుడు ఇలా మీరు అనలైజ్ చేస్తే కనుక అప్పుడు ఏమవుతుందంటే ఈబీఐటీ బై దట్ ఈస్ సేల్స్. అంటే మనకి సేల్ 1 రూపీ చేస్తే ఈబీఐటీ ఎంత ఉంది మనకి? 0.64 ఉంది. సరే 0.3 ఉంది. అంటే 64% దాకా మనకి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అదే ఎక్స్పెన్స్ పోతుంది అనమాట అని మీనింగ్. అప్పుడు వచ్చిన దాంట్లో కరెక్ట్గా ఉంటుందంటే ఇంట్రెస్ట్ బాగా తక్కువ పే చేస్తున్నాం, పెద్ద ప్రాబ్లం లేదు. అంటే ఆ వచ్చిన అమౌంటే చాలా అదే మిగులుతుంది. కానీ మనం ట్యాక్స్ 35% పే చేస్తున్నాం, అంటే చాలా తగ్గిపోతుంది అనమాట. ఏంటంటే మాట్లాడరు? అది ఇన్ బ్రీఫ్ చెప్పారన్నమాట. ఈ పాయింట్స్లో క్లియర్ కట్గా చెప్పారన్నమాట. ఈబీఐటీ బై సేల్స్ విచ్ మెజర్స్ ఆపరేషన్ ఎఫిషియన్సీ దట్ ఈస్ ఎంత అండి? 30%. అంటే మనకి బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. తక్కువ అంటే 64% దాకా మనకి అదర్ ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతుంది. సేల్స్లో అదర్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇంకర్ అవుతున్నాం సార్ అంటే 64 దాకా ఇంకర్ అవుతున్నాం. 30% మిగులుతుంది మనకి బిజినెస్ చేయడం వల్ల. ఆ మిగిలిన దాంట్లో ఇంట్రెస్ట్ బాగా తక్కువ పే చేస్తున్నాం. చూడండి ఈబీఐటీ అండ్ ఈబీటీ కంపేర్ చేస్తే మనకి రేషియో ఎంత వచ్చింది? మల్టీప్లైస్ దట్ ఇంట్రెస్ట్ బర్డెన్ ఈజ్ మినిమల్. ఇట్ ఈస్ ఆల్సో reflected the information given which shows that long term debts in the capital structure is very low. టోటల్ క్యాపిటల్లో మనకి చూడండి ఈక్విటీ ఫండ్స్ అంతా 4150 ఉంటే డెట్ ఫండ్స్ ఎంత ఉన్నాయి? 0.150 ఉన్నాయి. డెట్ ఫండ్స్ బాగా తక్కువ ఉన్నాయి బిజినెస్లో. డెట్ ఫండ్స్ బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ బాగా తక్కువ ఉంది. కాబట్టి ఆ రేషియో మనకి చాలా మనకి 0.9 వచ్చిందనమాట. ఎక్కువ వచ్చింది ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి. దాని తర్వాత చూడండి ట్యాక్స్ బర్డెన్ ఈజ్ సిగ్నిఫికెంట్ పోర్షన్. ఎందుకంటే 64% వచ్చిందంటే రిమైనింగ్ 35% మనం ట్యాక్సే పే చేస్తున్నాం. ట్యాక్స్ బర్డెన్ ఎక్కువ ఉంది. ఎఫిషియన్సీ బాగుంది, ఇంట్రెస్ట్ ఏమి లేదు, ట్యాక్స్ బర్డెన్ మాత్రం ఎక్కువ ఉంది. దీన్ని అవాయిడ్ చేయలేం కదా ఎలాగో. తర్వాత చూడండి ఎసెట్ టర్నోవర్ రేషియో. అసెట్స్ ఆర్ మేనేజ్డ్ ఎఫిషియెంట్లీ దట్ ఈస్ సేల్స్ డివైడ్ బై టోటల్ అసెట్స్. చూడండి ఈక్విటీ మల్టిప్లేయర్, ఆ ఫైనాన్షియల్ ఎవరేజ్ కాదు, దాన్ని ఈక్విటీ మల్టిప్లేయర్ అంటాం. 1.77 అప్రాక్సిమేట్లీ ఇండికేట్ దట్ ద ఫార్మ్ డిపెండ్స్ ప్రైమర్లీ ఆన్ ఈక్విటీ ఫర్ ఇట్స్ ఫైనాన్సింగ్. ఈక్విటీ ఫండ్స్ మీద డిపెండ్ అవుతున్నాం మనం. సో దిస్ ఈజ్ ఆల్సో రిప్రజెంట్స్ లో డెట్ లోన్ బాగా తక్కువ ఉంది కాబట్టి సో డెట్ ఫండ్స్ మీద తక్కువ డిపెండ్ అవుతున్నాం. వీఆర్ మేజర్లీ డిపెండింగ్ అపాన్ వాట్ ఈక్విటీ పైన డిపెండ్ అవుతున్నాం కాబట్టి సో యూ గాట్ హౌ మచ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 40% వచ్చింది. కాబట్టి దిస్ ఇస్ ఏ గుడ్ కంపెనీ బికాస్ సో రిటర్న్ ఎక్కువ వస్తుంది,
దాంతోపాటు డెట్ ఫండ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా బిజినెస్ అటు ఇటు అనే పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది, 65% ఎఫిషియన్సీ బాగుంది. కాబట్టి దాంతోపాటు అసెట్ టర్నోవర్ రేషియో కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. కాబట్టి సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దో అసెట్ టర్న్ చేయాలంటే మనం ఈ విధంగా మల్టిపుల్ వేస్ అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రిటర్న్ ఆన్ ఈక్విటీస్ కూడా చెప్తారు ఎలా వస్తుందో, రిటర్న్ బై ఈక్విటీ. సో దాన్ని మనం డ్యూ పాయింట్ అనాలిసిస్లో చూస్తే కనుక ఎలా వస్తుంది, నెట్ ప్రాఫిట్ రేషియో ఇంటూ అసెట్ టర్నోవర్ రేషియో ఇంటూ ఈక్విటీ మల్టిప్లయర్. నెట్ ప్రాఫిట్ రేషియో అంటే నెట్ ప్రాఫిట్ బై సేల్స్, దెన్ అసెట్ టర్నోవర్ రేషియో ఈక్వల్ టు సేల్స్ డివైడ్ బై టోటల్ అసెట్స్, దెన్ ఈక్విటీ మల్టిప్లయర్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ టోటల్ అసెట్స్ డివైడ్ బై ఈక్విటీ. ఇలా చేస్తే కనుక మీకు ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ డైరెక్ట్గా రిటర్న్ బై ఈక్విటీ వేస్తే వచ్చే క్లారిటీ కన్నా ఈ ఫార్ములా డ్యూ పాయింట్ అనాలిసిస్లో చేయడం వల్ల వచ్చే క్లారిటీ బెటర్గా ఉంటుంది. సో ఆ క్లారిటీలో నెట్ ప్రాఫిట్ రేషియో అంటే సేల్స్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది మనకి, దాని అసలు సేల్స్ మనకి బిజినెస్లో ఎంత స్పీడ్గా సేల్ చేస్తున్నాం అంటే అసెట్ మనం ఎంత ఎఫిషియెంట్గా వాడుతున్నాము అనేది చెప్పడం కోసం అసెట్ టర్నోవర్ రేషియో వాడతాం. దాని తర్వాత మనకి ఈక్విటీ మల్టిప్లేయర్, టోటల్ ఫండ్లో ఈక్విటీ ఫండ్స్ ఎంత డెట్ ఫండ్స్ ఎంత అని ఇండికేట్ చేయడం కోసం మనం విల్ యూజ్ వాట్ దట్ ఈస్ మనకి ఈ ఈక్విటీ మల్టిప్లేయర్ యూజ్ చేస్తాం అనమాట. కాబట్టి డైరెక్ట్గా రిటర్న్ బై ఈక్విటీ వేయడం కన్నా సో ఇలా చేస్తే కనుక విల్ హ్యావ్ వాట్ దట్ ఈస్ మోర్ క్లారిటీ. కాబట్టి దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయాలా వద్దా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూడండి డివిజనల్ పర్ఫార్మెన్స్ మెజర్స్ టూల్స్. ఒక డివిజన్ యొక్క పర్ఫార్మెన్స్ మెజర్ చేయాలంటే మనకి వీఆర్ హ్యావింగ్ టూల్స్ అదే దోస్ ఆర్ వాట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ బై డివైడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే మనకి రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే ఇందాక చూసాం మనం ఆల్ఫా బీటా క్వశ్చన్ దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, రెసిడ్యువల్ ఇన్కమ్ 1 crore 20 అని ఇచ్చారు క్వశ్చన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ చేసినప్పుడు క్వశ్చన్ ఇందాక. దట్ ఈస్ రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే ఇన్వెస్టర్స్కి పే చేసిన తర్వాత మిగిలిన ఇన్కమే మనకి రెసిడ్యువల్ ఇన్కమ్. అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్కి ఇఫ్ ఇట్ ఈస్ డెట్ హోల్డర్స్ వీ నీడ్ టు పే ఇంట్రెస్ట్, ఇఫ్ ఇట్ ఈస్ ఈక్విటీ హోల్డర్స్ వీ షుడ్ పే ద డివిడెండ్. డెట్ హోల్డర్స్కి ఈక్విటీ హోల్డర్స్కి అంటే ఇన్వెస్టర్స్కి పే చేసిన తర్వాత బిజినెస్కి ఎంత మిగులుతుంది అని చెప్పే కాన్సెప్ట్ మనకి రెసిడ్యువల్ ఇన్కమ్. రెసిడ్యువల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటే కనుక విల్ హ్యావ్ ఏ మోర్ ప్రాఫిట్, దట్ ఈస్ సర్ప్లస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ డివిజన్ మనకి ఇన్వెస్ట్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. రెసిడ్యువల్ ఇన్కమ్ నెగిటివ్ వస్తే కనుక ఆ డివిజన్ మనం డిస్కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ మీద వచ్చే మినిమం క్యాపిటల్ రిటర్న్ కూడా రావట్లేదని మీనింగ్. కాబట్టి ఒక డిపార్ట్మెంట్ కంటిన్యూ చేయాలా వద్దా చెప్పడం కోసం మనం ఈ రెసిడ్యువల్ ఇన్కమ్ కాన్సెప్ట్ వాడతాం అనమాట. కాబట్టి చూడండి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, హౌ టు గెట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ డివైడ్ బై ఇన్వెస్ట్మెంట్. ఏంటంటే మాట్లాడరు సరే, ఆ రిటర్న్ డివైడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ టేక్ L Limited has 2 divisions with the following information, division A and division B. Profit ఎంత 90,000, capital employed ఎంత 3 lakhs. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎలా వస్తుంది, రిటర్న్ బై ఇన్వెస్ట్మెంట్ ఎంత 90,000 డివైడ్ బై 3 lakh 30% వచ్చిందా. సెకండ్ డివిజన్ చూడండి 10,000 1 lakh డివైడ్ బై ఎంత వచ్చింది 10% వచ్చింది. అయితే డివిజన్ ఏ హ్యాస్ బీన్ ఆఫర్డ్ ఏ ప్రొజెక్టెడ్ ప్రాజెక్ట్ కాస్టింగ్ 1 lakh rupees అండ్ గివింగ్ యాన్యువల్ రిటర్న్ ఆఫ్ 20,000. Division B has offered a project costing 1 lakh rupees giving a return of 12,000. అంటే ఫస్ట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసే దట్ ఈస్ కొత్తగా ఒక ఆఫర్ వచ్చిందంట. ఈ ఆఫర్ యొక్క కాస్ట్ ఎంత అంటే 1 lakh అవుతుంది, రిటర్న్ ఎంత 20,000. అంటే వాట్ ఈస్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ 20%. ఫస్ట్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే 20% వస్తుంది, సెకండ్ దాంట్లో పెడితే 12% వస్తుంది. ఆల్రెడీ అంతకుముందు అసలు ఇది ఇన్వెస్ట్ చేయకముందు రిటర్న్ ఎంత 30%, 10%. ఓకేనండి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ద కంపెనీస్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 15%. అంటే మనకి వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, నథింగ్ బట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి 15% అవుతుంది. అంటే ద మినిమం రేట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ద మినిమం రేట్ ఆఫ్ క్యాపిటల్, ఇట్ ఈస్ ద కట్ ఆఫ్ రేట్ ఆఫ్ క్యాపిటల్ చదువుకున్నారు మీరు FMలో. కాబట్టి మినిమం మనకు అంత రిటర్న్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు ఫండ్స్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మినిమం రేట్ ఆఫ్ రిటర్న్, దట్ ఈస్ ద రిటర్న్ వీ నీడ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఆ రేట్ కన్నా ఎక్కువ రిటర్న్ వస్తే కనుక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, అదర్వైజ్ వీ నీడ్ టు డిస్కంటిన్యూ. Divisional performance is judged on return on equity and return on equity related to bonus is sufficiently high to influence the manager's behavior. అంటే మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా మెజర్ చేస్తామంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ ప్రకారం మెజర్ చేస్తే కనుక ఇప్పుడు వాట్ డెసిషన్ విల్ బి మేడ్ బై మేనేజ్మెంట్ ఇఫ్ దే యాక్ట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ డివిజన్. అంటే ఇప్పుడు మనకి డివిజన్ ఏ వాళ్ళు డివిజన్ బి వాళ్ళు ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా వద్దని అడుగుతున్నారు అన్నమాట. అది క్వశ్చన్. యాక్సెప్ట్ చేయాలా వద్దంటే అంతకుముందు యాక్సెప్ట్ చేయకపోతే రిటర్న్ ఎంత 30% వచ్చింది. ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది 20% ఇది వస్తుంది. కానీ డివిజన్ పాయింట్ ఆఫ్ మొత్తం మీద ఆలోచిస్తే ఇక్కడ ప్రాఫిట్ ఎంత అవుతుంది, ఇది ఒక 20 పెరుగుతుంది. అంటే ఎంత అవుతుంది 90 + 20 110 అయింది. ఇన్వెస్ట్మెంట్ ఎంత 3 lakh, ఇప్పుడు 1 lakh పెడతాం అంటే మొత్తం ఎంత 4 lakh.
అంటే 110 డివైడ్ బై 400 4 lakh కదా, ఎంత వస్తుంది అప్పుడు? 110 డివైడ్ బై మాట్లాడరు, ప్రాఫిట్ 110 వస్తుంది. దట్ ఈస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంతకుముందు 3 lakh, ఇప్పుడు 1 lakh, మొత్తం 4 lakh అవుతుంది. చెప్తారా? 110 బై 4 ఎంత? 27.5 వస్తుంది. అంటే అంతకుముందు ఎంత వచ్చింది మనకి? 30% వస్తుంది. ఇప్పుడు అంతా 27.5. తగ్గిందా లేదా? పెరిగితే ఇన్వెస్ట్ చేయాలి, తగ్గిపోయింది కదా, దట్ ఈస్ తగ్గింది కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి. దట్ ఈస్ తగ్గింది కాబట్టి ఇన్వెస్ట్ చేయాలా అవసరం లేదా? ఇన్వెస్ట్ చేయవద్దు. బట్ ద పాయింట్ ఈస్ వాట్, మనం మినిమం ఎంత రావాలి? 15% రావాలి. 1 lakh పెడితే 15% 15,000, ఇంకా 5,000 ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తే ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఓవరాల్గా ఆలోచిస్తే కనుక ఏమవుతుంది? రిటర్న్ తగ్గిపోతుంది కాబట్టి ఇన్వెస్ట్ చేయకూడదని వస్తుంది. మరి వాట్ అబౌట్ సెకండ్ వన్? 12% వచ్చింది. అంటే మనకి 12,000 డివైడ్ బై 1 lakh అని 12% వస్తుంది, కానీ మీకు 15% రావాలి కదా, కాబట్టి స్ట్రైట్ అవే రిజెక్ట్ చేయొచ్చు అనమాట మీరు. అసలు లేకపోతే అసలు మనకి 15% రావాలి, ఇప్పుడు 10% వస్తుంది. కానీ ఫ్యూచర్లో ఏమైంది? 12,000 వస్తుంది, ఇది 12,000 వస్తుంది. ఇక్కడేమో 1 lakh ప్లస్ 1 lakh 2 lakh అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 22 lakh డివైడ్ బై 2 lakhs ఎంత? 11%. ఏంటంటే మాట్లాడరు. అంటే అంతకుముందు కంపేర్ పర్ఫార్మెన్స్ ఎక్కువే ఉంది, మరి ఇక్కడేమో అంతకుముందు తగ్గింది. మరి ఏం చేయాలి? అంతకుముందు కంపేర్ పెరిగింది, కానీ మినిమం రావట్లేదు కదా, మనం 15% రావాలి, 15% రావట్లేదు కదా. ఒకసారి ఎగ్జామ్ రాసాం 35 వచ్చినాయి, ఈసారి ఎగ్జామ్ 37 వచ్చినాయి, ఉపయోగం లేదు. ఏంటి మాట్లాడరు? 40 మినిమం 40 రావాలి కదండి. అంతకుముందు కంపేర్ పెరిగింది, ఇప్పుడు అది ఇలా రాకుండా చూడండి. 10% వచ్చింది ఫస్ట్, కానీ 10 కాస్త 11 అయింది, పెరిగింది 1%. కానీ పెరగడం ఉపయోగం లేదు. 12%, 15% మినిమం రావాలి. 15% మినిమం రావాలన్నప్పుడు పర్ఫార్మెన్స్ 10 నుంచి 14 పెరిగినా పెద్ద ఉపయోగం లేదు. అర్థమైందా? కాబట్టి పాయింట్ ఏంటంటే మనకి సెకండ్ కంపెనీలో డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తారు. సెకండ్ డివిజన్లో, ఫస్ట్ డివిజన్లో కొద్దిగా బెటర్ పెట్టచ్చు, కానీ సెకండ్ డివిజన్ పాయింట్ ఫస్ట్ డివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రిటర్న్ తగ్గింది కాబట్టి దట్ ఈస్ వర్త్ అలా కనిపించలేదు, కానీ ఓవరాల్గా అయితే అమౌంట్ అయితే పెరిగింది. ఓకేనండి. కాబట్టి ఆ డివిజన్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తే కనుక ఏ డివిజన్ మేనేజర్ దానికి ఓకే చెప్పరు. ఫస్ట్ డివిజన్లో ఏమైంది, మనకి పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. సెకండ్ డివిజన్లో పర్ఫార్మెన్స్ పెరిగినట్టు కనిపించినా 15% రావాలి కాబట్టి అది వర్కౌట్ అయ్యట్లేదు. నేను మాట్లాడరు. చూడండి ఇక్కడ అదే చేసాం. ద డివిజన్ ఏ విల్ నాట్ వాంట్ టు యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ యాజ్ ఇట్ లోవర్ యాజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ 30 to 27.5 తగ్గుతుంది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయరు వాళ్ళు. మేనేజర్ ఆఫ్ డివిజన్ బి విల్ లుక్ న్యూ ప్రాజెక్ట్ యాజ్ ఇట్ విల్ ఇంక్రీజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ 10 to 11%. ఆల్దో ద 11 ఈజ్ బ్యాడ్, ఇట్ ఈస్ బెటర్ దాన్ బిఫోర్. బ్యాడ్ అది యాక్చువల్గా అంతకుముందు కంపేర్ కొద్దిగా బెటర్ ఉంది కాబట్టి సెకండ్ అంటే బెటర్ అని చెప్తున్నాం. కానీ ఓవరాల్గా 15% రావాలి. 15% అయితే కనుక అది వర్కౌట్ అయ్యేట్లేదు. యూనిట్లు అంటే కనుక రిటర్న్ కొద్దిగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సెంటేజ్ పెంచుతుంది కాబట్టి సెకండ్ అంటే బెటర్. ఫస్ట్ దాంట్లో తగ్గుతుంది కాబట్టి అది పెట్టకూడదు అనమాట. ఆ పాయింట్ చెప్పారు వాళ్ళు. కానీ మీరు ఇక్కడ చూడండి, వాట్ షుడ్ ద మేనేజర్ డూ ఇఫ్ యాక్ట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ యాజ్ ఎ హోల్. కంపెనీ యాజ్ ఎ హోల్గా బెటర్ అంటే ఫస్ట్ దాన్ని పెట్టడం బెటర్. ఎందుకంటే 12%, 15% ఇన్వెస్ట్ రిటర్న్ రావాలి. అంటే 1 lakh 15% ఎంత రావాలి? 15,000 రావాలి. కానీ 15 కన్నా 20 వస్తుంది కదా ఇక్కడ ఫస్ట్ దాంట్లో పెట్టడం బెటర్ అనమాట. సెకండ్ దాంట్లో పెడితే ఇన్వెస్ట్ చేసి తక్కువ రిటర్న్ వస్తుంది. కాబట్టి అందువల్ల మనకి దెర్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్ ఇన్, దట్ ఈస్ అ గోల్ కాంగ్రెన్స్. అంటే మనకి డివిజన్ ప్రకారం ఒకటి, కంపెనీ యాజ్ హోల్ ఇంకోటి వస్తుంది అనమాట. అక్కడ డిఫరెంట్ క్లాస్ రావడానికి అవకాశం ఉంది ఇక్కడ. నేను మాట్లాడరు. కాబట్టి ఇక్కడ చూడండి, దట్ ఈస్ మనకి లుకింగ్ ఎట్ ద హోల్ సిచ్యువేషన్ ఫ్రమ్ ద గ్రూప్ పాయింట్ ఆఫ్ వ్యూ వీఆర్ దట్ ఈస్ మనకి reluctance position that group has been offered 2 projects both costing 1 lakh. One is giving 20,000, second one is 12,000. Left to their own device, మనకి then managers would be end up with accepting project giving only 12,000. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ పెరుగుతుంది కాబట్టి. This because of return on investment is a defective decision. Making the method does not guarantee that correct decision will be made. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం తీసుకుంటే డెసిషన్ కరెక్ట్గా రాదు. ఎందుకంటే పర్సనేజ్ పెంచుతున్నట్టుంది కానీ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అనమాట. ఆలోచించారు ఆ పాయింట్. ఏంటంటే మాట్లాడరు. ఫస్ట్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే 1 lakh పెట్టాం కదా, 1 lakh మీద 15% రావాలి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, అంటే 15,000 మినిమం రావాలి. కానీ ఇక్కడ ఏమైంది, 12,000 వస్తుంది కాదు కాబట్టి దాన్ని ఇన్వెస్ట్ చేయకూడదు ఇంకా. వేరే సెకండ్ దాంట్లో ఏమైంది, ఫస్ట్ దాంట్లో పెడితే ఏమైంది 20,000 వస్తుంది. అంటే మనకి 15,000 రావాలి, 20,000 వస్తుంటే 5,000 పెరుగుతుంది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్. క్వశ్చన్ చూడండి. లెట్ క్వశ్చన్ నెంబర్ 7. An investment center has a net
అసెట్స్ ఆఫ్ 8 lakh రూపీస్, మొత్తం ఎంత ఉన్నాయి? 8 lakhs ఉన్నాయంట. మేడ్ ఏ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ 1,60,000, ఈబిఐటి ఇచ్చారు 1,60,000 అంట. నోషనల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈస్ 12%. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈస్ 12% అంట. దిస్ ఈజ్ అ కంపెనీస్ టార్గెట్ రిటర్న్, మినిమం రిటర్న్ 12% రావాలి. అన్ ఆపర్చునిటీ హ్యాస్ అరైజన్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ న్యూ ప్రాజెక్ట్ కాస్టింగ్ 1 lakh రూపీస్, 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం వచ్చిందంట. ద ప్రాజెక్ట్ వుడ్ హ్యావ్ హ్యావ్ ఏ లైఫ్ ఆఫ్ 4 years లైఫ్ అండ్ వుడ్ మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15,000 ఈచ్ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఎంత ప్రాఫిట్ వస్తుంది? 15,000 వస్తుందంట. పాయింట్ ఏంటంటే ఎవ్రీ 15,000 వస్తుంది. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 1 lakh ఇన్వెస్ట్ చేయాలి. అంటే రిటర్న్ బై ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది? 15% వస్తుంది రిటర్న్. మన యాక్చువల్గా ఎంత వస్తుంది? 12% రావాలి కట్ ఆఫ్ రేట్, కానీ 15% వస్తుంది కాబట్టి ఇది బెనిఫిషియలే. ఏంటంటే మాట్లాడరు. కాబట్టి వాట్ వుడ్ బి ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ విత్ అండ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్ చేసే రిటర్న్ ఎంత, ఇన్వెస్ట్ చేయబోయే రిటర్న్ ఎంత అడుగుతున్నారు. ఇన్వెస్ట్ చేయలేదనుకోండి, అంతకుముందు ఎంత వచ్చింది రిటర్న్? 1,60,000. అంతకుముందు ఎంత యాక్చువల్గా? అసెట్స్ 8 lakhs. రిటర్న్ బై ఇన్వెస్ట్మెంట్ విల్ గెట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చెప్తారా? 1,60,000 by 8 lakhs. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు రిటర్న్ బై ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఈజ్ వాట్? 1,60,000 డివైడెడ్ బై 8 lakhs. అంతండి 20%. అంతకుముందు 20% వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? 15,000 ఎక్స్ట్రా వస్తుంది కదా. అప్పుడు టోటల్ రిటర్న్ ఎంత అవుతుంది? 1,60,000 ప్లస్ 15,000, మొత్తం ఎంత? 1,75,000 డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ 8 lakhs, ఇది ఒక 1 lakh, మొత్తం 9 lakhs. ఎంతండి మొత్తం? 1,75,000 డివైడెడ్ బై 9 lakhs ఎంత వస్తుంది రిటర్న్? 19.4%. అంటే మనకి ఇట్ ఈ సీమ్స్ దట్ దెర్ ఈజ్ ఎ డిక్రీజ్ ఇన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే రిటర్న్ తగ్గినట్టు కనిపిస్తుంది మనకి, బట్ ఇన్ఫ్యాక్ట్ పెరిగింది యాక్చువల్గా. అంటే ఇక్కడ చూస్తే మనకి ఎంత కావాలి యాక్చువల్గా రిటర్న్? 12% రావాలి, కానీ ఇక్కడ యూఆర్ గెటింగ్ 15%. బికాస్ 1 lakh మీద 15,000 వస్తుందంటే 15% వచ్చినట్టే కదా. 15% వస్తుంది రిటర్న్ యాక్చువల్గా. మనకు రావాల్సిన 12%. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే కనుక మనకి రిటర్న్ ఎక్కువే వస్తుంది, కానీ మీరు ఈ ఫార్ములా అప్లై చేశారనుకోండి, అంతకుముందు 20%, ఇప్పుడేమో 19.4% తగ్గినట్టు కనిపిస్తుంది అనమాట. అందుకే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంత క్లారిటీ, అంత పాపులర్ అవ్వలేదు. బికాస్ ఈ డిఫరెన్స్ ఉండబట్టి. ఓకేనండి. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అంతకుముందు వితౌట్ ఎంత? వితౌట్ ఇన్వెస్ట్ 1,60,000, విత్ ఎంత? 1,75,000. ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 8 lakhs, ఇక్కడ ఎంత అండి? 9 lakhs. ఎంత వస్తుంది అప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్? 20, ఇక్కడ ఎంత? 19.75 వచ్చింది. కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వుడ్ బి లోయర్. దేర్ ఫోర్ సెంట్రల్ మేనేజర్ విల్ నాట్ వాంట్ టు మేక్ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే తగ్గిపోతుంది కాబట్టి. సిన్స్ పర్ఫార్మెన్స్ విల్ బి జడ్జ్డ్ ఆన్ హ్యావింగ్ డిటోరేటెడ్, తగ్గిపోతుంది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించారు అనమాట. హవెవర్ దిస్ రిజల్ట్ ఇన్ దట్ ఈస్ డైస్ ఫంక్షనల్ బిహేవియర్ సిన్స్ ద కంపెనీ టార్గెట్ ఈస్ 12%. అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ నుంచి బెటరే ఉంది. 12% కావాలంటే 15% వస్తుంది. కంపెనీ పాయింట్ ఆఫ్ నుంచి బెటరే, కానీ ఆ డివిజన్ మేనేజర్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తే తగ్గిపోతుంది కదా, పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, కాబట్టి అతనికి వచ్చే రెమ్యునరేషన్ తగ్గిపోతుంది అనేది ఆస్పెక్ట్లో ఆలోచించి ఇలాంటి టైప్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఇచ్చుకోండి. ప్రాఫిట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత యాక్చువల్గా? నోషనల్ ఇంట్రెస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత యాక్చువల్గా? 8 lakhs ఇంటూ వాట్ ఇస్ రేట్ ఆఫ్ రిటర్న్? 12% కదా, అంటే 90,000 పోతుంది. ఇంకెంత వస్తుంది మీకు యాక్చువల్గా? 64,000 మీకు ఇంకా వస్తుంది రెసిడ్యువల్ ఇన్కమ్. ఆర్ ఈజ్ నథింగ్ బట్ రెసిడ్యువల్ ఇన్కమ్. వేరేజ్ ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఎంత వస్తుంది? 67,000. అంత ముందు కంపెనీ 7,000 3,000 పెరుగుతుంది మీకు యాక్చువల్గా. రెసిడ్యువల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అవుట్ గెట్ రెసిడ్యువల్ ఇన్కమ్. రెసిడ్యువల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ మైనస్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, నోషనల్ ఇంట్రెస్ట్. నోషనల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇంటూ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్తో మల్టిప్లై చేస్తే మీకు అప్పుడు మీకు టోటల్గా మినిమం ఎంత రావాలో వస్తుంది అనమాట. మినిమం రావాల్సిన కానీ ఎక్కువ వచ్చింది కాబట్టి దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ రెసిడ్యువల్ ఇన్కమ్. దట్స్ వై వీ కెన్ ఇన్వెస్ట్. ద ఇన్వెస్ట్మెంట్ సెంటర్ మేనేజర్ విల్ వాంట్ టు undertake the investment because it will increase the return on investment. This is correct decision for the company since return on investment increased by 3,000 as a result of investment. ఇన్వెస్ట్ చేయడం వల్ల సర్ప్లస్ ఒక 3,000 పెరుగుతుంది. 12% మనకు కావాల్సిన ఎంత? 12%. అంటే 1 lakh మీద 12% అంటే 12,000. కానీ ఎంత వస్తుంది మనకి? 15,000 వస్తుంది. అంటే 1,000 ఎక్స్ట్రా, 3,000 ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి. అంటే
రెసిడ్యూల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ప్రకారం తీసుకుంటే మీకు ఒక డెసిషన్ వస్తుంది ఇన్వెస్ట్ చేయాలా వద్దో చెప్పాలంటే. వేరాజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ డెసిషన్ బేస్డ్ ఆన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి లోయర్, తక్కువ ఉంటుంది కాబట్టి అది అక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం వద్దని చెప్తాం, కానీ మీరు రెసిడెంట్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ప్రకారం అయితే ఇన్వెస్ట్ చేయాలని చెప్తాం. ఓకే నీ పర్టికులర్ పాయింట్. కాబట్టి ఇప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ రిటర్న్ బై ఇన్వెస్ట్మెంట్, వేరాజ్ రెసిడెంట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ మైనస్ నోషనల్ ఇంట్రెస్ట్. నోషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇంటూ వేరియడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ విల్ గెట్ దట్ ఈస్ మనకి నోషనల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ విల్ గెట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత చూడండి ఈ క్వశ్చన్ చూడండి. ఈ కంపెనీ హ్యాడ్ దట్ ఈస్ బెస్ట్ ఇయర్ ఎవర్ విత్ ఏ సేల్స్ ఆఫ్ 45 lakhs. సేల్స్ ఎంత అంట 45 lakhs. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్ 9,50,000. ఎంత అండి ప్రాఫిట్ 9,50,000 అంట. ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ షోడ్ అసెట్స్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ విత్ ఎ కాస్ట్ ఆఫ్ 2 lakhs. ఎంత అండి అసెట్స్ కాస్ట్ అంతా 2 lakhs అంట. అండ్ ఎక్యుమిలేటెడ్ డిప్రిసియేషన్ ఆఫ్ 50 lakhs. 50 lakhs. ఇది యాక్చువల్గా 2 crores, ఇంకో 2 more zeros షుడ్ యాడ్. 2 crores, ఇది ఒక 50 lakhs డిప్రియేషన్ అంట. అక్కడ డిప్రియేషన్ అంటే బుక్ వాల్యూ ఇప్పుడు ఎంత నెట్ అసెట్ వాల్యూ ఎంత 2 crores minus 50 lakhs విల్ గెట్ 1.5 crores. The company did not buy any asset during the year but did have a depreciation expenses 10 lakhs. Current year depreciation 10 lakhs అంట. అంటే ఓపెనింగ్ బిగినింగ్ నాడు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ 50 lakhs ఉంది, కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ 10 lakhs కాబట్టి మొత్తం ఎంత 60 lakhs డిప్రిసియేషన్ అవుతుంది అన్నమాట క్యూములేటివ్. కాకలే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ బై ఇన్వెస్ట్మెంట్ ఇలాగే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. కాకులేట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బై డివైడింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ బై యావరేజ్ బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్. ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, ఇన్వెస్ట్మెంట్ అంటే యావరేజ్ బుక్ వాల్యూ తీసుకోండి. యావరేజ్ అంటే ఏంటి, యావరేజ్ సారా సమ్ ఆఫ్ బుక్ వాల్యూ బై డివైడింగ్ విత్ 2, అంటే ఓపెనింగ్ బుక్ వాల్యూ ప్లస్ క్లోజింగ్ బుక్ వాల్యూ డివైడ్ బై 2 విల్ గెట్ యావరేజ్ బుక్ వాల్యూ వస్తుందంట. ద బుక్ వాల్యూ ఈస్ కాస్ట్లెస్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. ఓకేనా పాయింట్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ఇస్ రిటర్న్ ఎంత 9,50,000 ఏంటి మాట్లాడరు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. బుక్ వాల్యూ ఎంత అండి 2 crores కదా, 2 crores అంటే 200 lakhs మైనస్ డిప్రిసియేషన్ అంత బిగినింగ్ నాడు 50 lakhs అంటే క్లోజింగ్ అంతా 150 lakhs బిగినింగ్కి, ఎండింగ్ ఎంత 200 lakhs మైనస్ 60 lakhs, 50 lakhs ప్లస్ 10 lakhs, అప్పుడు ఎంత వస్తుంది 140. కాబట్టి 150 ప్లస్ 140 డివైడ్ బై 2 విల్ గెట్ హౌ మచ్ 145 lakhs. కాబట్టి 9.5 lakhs డివైడ్ బై 145 lakhs విల్ గెట్ హౌ మచ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. డివైడ్ చేస్తే మనకి విల్ గెట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ హౌ మచ్ 6.5% వస్తుంది అనమాట. దట్ ఈస్ అన్ ఆన్సర్. ఓకే 6.5 or 6 ఎంత వస్తుంది. ఓకే ఓకేనండి. ఇది దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ రెసిడ్యూల్ ఇన్కమ్. రిటర్న్ బై ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ అంటే అక్కడ వాళ్ళ ఉద్దేశం, ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ చూస్తే ఇక్కడ చూడండి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం రిటర్న్ బై ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చారు వాళ్ళు ప్రాఫిట్ కదా, ప్రాఫిట్ అంటే ఇక్కడ 1 lakhs ఇచ్చారు ఈ క్వశ్చన్లో. క్వశ్చన్ నెంబర్ 7లో ప్రాఫిట్ అంటే ఇక్కడ ఏంటి ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్. నేను మాట్లాడుతున్నా నథింగ్ బట్ లైక్ EBIT అనమాట. ప్రాఫిట్ అంటే EBIT, దట్ ఈస్ ప్రాఫిట్ డివైడ్ బై ఇన్వెస్ట్మెంట్ విల్ గెట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. రెసిడ్యూల్ ఇన్కమ్ అంటే మాత్రం ఎలా వస్తుంది మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కదా, దట్ ఈస్ ప్యాట్ ఏదైతే ఉందో దాంట్లోంచి ఈ ఇన్వెస్టర్స్ పే చేసిన అమౌంట్ తీసేయండి, అప్పుడు మీకు నథింగ్ బట్ ప్రాఫిట్ మైనస్ వాట్ నోషనల్ కాస్ట్. నోషనల్ కాస్ట్ అంటే ఎలా వస్తుంది క్యాపిటల్ ఇంటూ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, దట్ ఈస్ సో దట్ విల్ గెట్ మినిమం రేట్ ఆఫ్ మినిమం అమౌంట్ టు బి ఇన్వెస్టెడ్, మినిమం రేట్ టు బి అర్నెడ్ ఫర్ ద ఇన్వెస్టర్స్ వస్తుంది. అది చేస్తే రిమైనింగ్ అంతా కూడా సర్ప్లస్ అమౌంట్ అనమాట, రెసిడ్యూల్ ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ రెసిడ్యూల్ ఇన్కమ్. దాని తర్వాత చూడండి ఇది ఎకనామిక్ వాల్యూ యాడెడ్. సో ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఈజ్ వెరీ మచ్ సిమిలర్ టు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఎకనామిక్ వాల్యూ యాడెడ్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, సో బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి వచ్చే సర్ప్లస్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల సర్ప్లస్ అమౌంట్ ఎంత, అంటే ఒక డిపార్ట్మెంట్ మనం రన్ చేయాలా వద్దా అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ డిపార్ట్మెంట్లో ఎంత ఇన్వెస్ట్ చేసాం, ఆ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంత రిటర్న్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే మాట్లాడరు అంటే మనకి దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి నో ప్యాట్ అంటే ఏంటి నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్టర్ ట్యాక్స్, అంతే కదా. నో ప్యాట్ ఇస్ నథింగ్ బట్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ C into K. C is nothing but cost of capital. చూడండి C is nothing but
ఏంటంటే మనకి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, కే ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనమాట. క్యాపిటల్ ఇంటూ దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సి అంటే ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. యూ నో హౌ టు గెట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బేస్ ఆన్ బుక్ వాల్యూస్ అండ్ మార్కెట్ వాల్యూ చేశారు మీరు ఎఫ్ఎంలో. అదే కాన్సెప్ట్. కాస్ట్ ఆఫ్ డెట్ ఇంటూ వెయిట్ ఆఫ్ డెట్ ప్లస్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇంటూ కాస్ట్ ఆఫ్ దట్ ఈస్ కేఈ. మేక్ ఎ సమ్మేషన్, విల్ గెట్ బేస్ ఆన్ విచ్ విల్ గెట్ వాట్? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ డెట్ ఎలా వస్తుంది? కేడీ ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ డివైడ్ బై డెట్ లోన్. నేను మాట్లాడరు ఇంట్రెస్ట్ అమౌంట్, ఇంట్రెస్ట్ డెట్ హోల్డ్ డిపెండ్ చేస్తుంది కదా. నాకు ఎలా వస్తుంది? కేడీ ఆఫ్టర్ ట్యాక్స్ ఎలా వస్తుంది? కేడీ ఆఫ్టర్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ వస్తుంది. అలా చేయడం ఒక పద్ధతి. ఆర్ వాట్? ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ డివైడ్ బై ఇంట్రెస్ట్ లోన్ అమౌంట్ డిపెంజెస్ వాల్యూ. సో దట్ విల్ గెట్ ఏ పర్సనేజ్ ఆఫ్ డెట్ ఆఫ్ ట్యాక్స్ వస్తుంది మనకి. కేడీ ఆఫ్ ట్యాక్స్ వస్తుంది మనకి. ఏంటంటే మాట్లాడరు చేసి ఉంటారు కదా లో. హౌ టు గెట్ కేఈ ఎలా వస్తుంది? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్టర్ ట్యాక్స్, ఈపీఎస్ బై ఎంపీఎస్, ఎర్నింగ్స్ అప్రోచ్, ఎర్నింగ్స్ ప్లస్ గ్రోత్ అప్రోచ్, ఎర్నింగ్స్ ప్లస్ దట్ ఈస్ ఈపీఎస్ బై ఎంపీఎస్ ప్లస్ గ్రోత్ రేట్, డివిడెండ్ అప్రోచ్ దట్ ఈస్ డిపిఎస్ డివైడ్ బై ఎంపీఎస్, డివిడెండ్ ప్లస్ గ్రోత్ అప్రోచ్, డిపిఎస్ ప్లస్ ఎంపీఎస్ ప్లస్ గ్రోత్ రేట్. అబో లేదు చూడండి. తర్వాత వీఆర్ హ్యావింగ్ సిఏపిఏ మోడల్, క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్, రిస్క్ ఫ్రీ రేట్ ప్లస్ దట్ ఈస్ బీటా ఇంటూ మార్కెట్ రిస్క్ మైనస్ రిస్క్ ఫ్రీ రేట్, ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. విల్ గెట్ ఏవత్ మనకి అప్పుడు విల్ గెట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వస్తుంది, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ వస్తుంది యాక్చువల్. దెన్ వీఆర్ హ్యావింగ్ కాస్ట్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్, బి ఇంటూ ఆర్ విల్ గెట్ కేఆర్. ఓకేనా? ఇఫ్ నథింగ్ ఈజ్ గివెన్ బి దట్ ఈస్ కే ఈజ్ ఈక్వల్ టు కేఆర్. నేను మాట్లాడరు. ఓకే, ఇక్కడ మాత్రం మనకి ఈ ఎకనామిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నో ప్యాడ్ మైనస్ కే సి ఇంటూ కే. కే ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్, సి ఇంటూ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాబట్టి ఇక్కడ మనం తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నో ప్యాడ్ అంటే ఏంటో తెలియాలన్నమాట యాక్చువల్గా. దట్ ఈస్ నో ప్యాడ్ అంటే చూద్దాం. ఇక్కడ నో ప్యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ ఇంటూ ఏది మనకి ఇక్కడ చూడండి. ఈబిఐటి ఇక్కడ నో ప్యాడ్ ఎలా వస్తుందంటే ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ విల్ గెట్ ఈబిటి ప్లస్ వాట్ మైనస్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ యాడ్ చేసుకోవాలన్నమాట. చెప్తారా ఎలా వస్తుంది అనేది? లెట్స్ సీ. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ ఇదిగోండి, క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. క్వశ్చన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఆఫ్ ద కన్సర్న్ కాల్కులేట్ ఎకనామిక్ వాల్యూ యాడెడ్. నౌ టెల్ మీ హౌ టు గెట్ ఎకనామిక్ వాల్యూ యాడెడ్. నో ప్యాట్ మైనస్ సి ఇంటూ కే. సో ఎంత నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ చూడండి. డెట్ ఇచ్చారు 200 lakhs, 200 crores, 12% ఇంట్రెస్ట్ అంట. ఈక్విటీ క్యాపిటల్ 500 crores, రిజర్వ్ సర్ప్లస్ 7,500 crores, రిస్క్ ఫ్రీ రేట్ 9%, బీటా ఎంత అండి 1.05, మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్ ఎంత అండి 19%, ఈక్విటీ దట్ ఈస్ రిస్క్ ప్రీమియం ఎంత అండి 10%. ఏమో మాట్లాడరు. దెన్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్టర్ ట్యాక్స్ నో ప్యాడ్ ఇచ్చారు 2,100, ట్యాక్స్ రేట్ అంతా 30%. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటి మనకి? వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఎకనామిక్ వాల్యూడ్. ఎలా వస్తుంది ఎకనామిక్ వాల్యూడ్? నో ప్యాడ్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇంటూ మైనస్ వాట్ సి ఇంటూ కే. అంతేగా? నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్ ట్యాక్స్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? 2,100 crores. ఏమో మాట్లాడరు. ఇంటూ సి ఇంటూ కే. కే ఎంత? కాస్ట్ ఆఫ్ కే అంటే క్యాపిటల్ మొత్తం ఎంత? డెట్ ఏమో 200, ఈక్విటీ ఎంత 500 ప్లస్ రేస్ కూడా వాళ్ళే కదా 8,000. ఏమో మాట్లాడరు. డెట్ ప్లస్ ఈక్విటీ, డెట్ ఏమో 2,000, ఈక్విటీ ఎంత 500 ప్లస్ 7,500 మొత్తం ఎంత 10,000 ఇంటూ సి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. అది పాయింట్ వచ్చి. సో ఇఫ్ యూ ఆస్క్ యూ వాట్ ఇస్ ద వెయిట్ ఆఫ్ డెట్, 2,000 డివైడ్ బై మోడల్ మొత్తం 10,000 కదా, అంటే 20% వెయిట్ ఉంది. ఈక్విటీ ఎంత ఉంది? 80% ఉంది వెయిటేజ్. ఏమో మాట్లాడరు. ఇప్పుడు మనకి హౌ టు గెట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు, చూస్తున్నారా, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ డెట్. కేడీ ఎంత ఇచ్చారు వాళ్ళు? 12%. 12% ఎప్పుడు? బిఫోర్ ట్యాక్స్ ఆఫ్ ట్యాక్స్. ఇది 12% అనేది బిఫోర్ ట్యాక్స్ కదమ్మది. ఇప్పుడు మనకి కేడీ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ డెట్ ఎలా వస్తుంది? వెరీ గుడ్. ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్.
ఇంట్రెస్ట్ రేట్ ఎంత 12% కదా, ఇంటూ 1/30 అంటే 30%, అంటే 70% అనమాట. 70% 12 అంటే ఎంత వచ్చింది? 8.4%. 8.4% అంటే 0.084 రాయచ్చా? ఇంటూ వెయిట్ ఆఫ్ డెట్ ఎంత? 20%, 0.2 ప్లస్ కేఈ ఇంటూ వెయిట్ ఆఫ్ ఈక్విటీ. కేఈ ఎంత? కేఈ ఫైండ్ అవుట్ చేయాలంటే సిఏపిఏ మోడల్, క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్ చేయాలి అవునండి. సో ఆర్ఎఫ్ ఎంత మనకి, రిస్క్ రేట్ ఎంత ఇచ్చారు వాళ్ళు? 10% ఇచ్చారు. 10 ప్లస్ ప్లస్ మనకి బీటా ఎంత అండి? 1.05 ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఆర్ఎఫ్ దట్ ఈస్ ఆర్ఎఫ్ ఎంత? 9% కదా, ఫర్ ఇది 9% ఆర్ఎఫ్. రిస్క్ పీరియడ్ డైరెక్ట్గా వాళ్ళే ఇచ్చారు. ఆర్ఎం ఎంత? 19%, రిస్క్ పీరియడ్ ఎంత? 9%, అంటే రిస్క్ పీరియడ్ ఎంత? 10%. 10 ఇచ్చి ఆల్రెడీ ఇచ్చారు కదా. ఏమో మనకి ఎంత ఇది? 10%. ఎలా వస్తుంది మనకి? సిఏపిఎం ప్రకారం ఎలా వస్తుంది? ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ అంటే దట్ ఈస్ రిస్క్ ప్రీమియం కదా. రిస్క్ ప్రీమియం ఎంత ఇచ్చారు వాళ్ళు? దట్ ఈస్ రిస్క్ ప్రీమియం ఇంటూ బీటా. ఇదిగోండి రిస్క్ ప్రీమియం ఇక్కడ ఇచ్చారు, వాళ్ళు 10% ఇచ్చారు వాళ్ళు. 10% ఇంటూ బీటా 1.05 అంటే ఎంత వస్తుంది మనకి? 10.05 వస్తుందా? ప్లస్ 9 19.105 ఫ్రాక్షన్ 9 యాడ్ చేయాలి కదా, 9%. ఇది 9%, 10 ఇంటూ 1.5 ఎంత వస్తుంది మీకు? ఇది ఓకేనా? 19 ఇంటూ వాట్? ఈక్విటీ ఎంత? 80, వెయిటేజ్ 80%. 80% ఎలా వచ్చింది అర్థమైందా? టోటల్ క్యాపిటల్ ఎంత అండి? డెట్ ప్లస్ ఈక్విటీ టోటల్ క్యాపిటల్ 10,000లో ఇది 8,000 ఉంది కదా ఈక్విటీ, అంటే 80%, 0.8 చెప్తారా ఒకసారి వెయిట్ ఎంత? క్యాలిక్యులేటర్లో 0.015 ఇది కూడా చేయాలి. 0.084 ఇంటూ 0.2 ప్లస్ పెట్టండి. 3008. ఓకే, ఇక్కడ చూడండి ఇంటూ ఎంత ఇక్కడ? నో ప్యాట్ మైనస్ సి ఇంటూ కే. కే ఎంత? 10,000 crores. 10,000 crores ఇంటూ 15 అంటే 0.15308. 2,100 మైనస్ ఎంత అండి? 1,530 అప్పుడు ఎంత వస్తుంది చెప్తారా? 569.2 crores అంట. ఓకే, 569 crores ఈజ్ నథింగ్ బట్ వాట్? ఎకనామిక్ వాల్యూడ్, అంటే బిజినెస్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే సర్ప్లస్ అమౌంట్ అంతా అంత వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ డిఫరెన్సేనా? ఇదిగోండి ఫస్ట్ ది డెడ్ కాస్ట్ ఆఫ్ డెట్ ఇదిగోండి 8.4, కేఈ 19.5, వెయిట్ ఎంత మనకి? 20:80 రేషియో ఉంది. బేస్ ఉంది దే హ్యావ్ అసెట్ అండ్ వెయిటెడ్ అవరేజ్ కాస్ట్ క్యాపిటల్ 17. ఎంత చెప్పారు? 15 చెప్పారు. అది ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా? అది వెయిటెడ్ కాస్ట్ క్యాపిటల్ 19.5 వచ్చిందంటమ్మా. ఏ ఎంత అండి? ఇక్కడ మీరు ఎలా చేశారు? 10 ఇంటూ 1.05 అంటే ఎంత వచ్చింది? 10 ఇంటూ 1.05, 10.5 ప్లస్ 9 ఎంత? 19.5. మరి 19.5 చెప్పండి, 19.105 చెప్పారు. 19.5 ఇది 19.5 ఇంటూ 80% వెయిట్ 15.6 ప్లస్ ఇదంతా 0.084 ఇంటూ 0.2. అది రెండు యాడ్ చేసి ఎంత వచ్చింది? 15.61. ఎందుకంటే మధ్యక రాసిన ఫార్ములా 0.084 ఇంటూ 0.2 ఎంత పర్సెంటేజ్? 0.0168 ప్లస్ ఇదంతా 0.195 ఇంటూ 0.8 ఇంటూ 0.8.
0.156 యాడ్ ఎంత వచ్చిందో 17.28%. మిస్టేక్ ఇచ్చారు వాళ్ళు. ఒక అదే వచ్చింది 17.28. కాస్ట్ క్యాపిటల్ ఎంత 10,000 ఇంటూ 17.0 28 17.28 17.28 ఇంటూ 10,000 ఎంత వచ్చింది మనకి 1,028 వచ్చింది. 1,728 వచ్చింది. అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ దట్ ఈస్ 372 ఈజ్ ఈక్వల్ టు 372 ఈజ్ ఈక్వల్ టు ఎకనామిక్ వ్యాలిడ్. కాబట్టి ఈ క్వశ్చన్లో ఎకనామిక్ వ్యాలిడ్ చేయాలంటే ఫస్ట్ మీరు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ క్యాపిటల్ చేయాలంటే ముందు కేఈ అండ్ కేడీ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని యూ కెన్ అప్లై. అప్పుడు కేఈ కేడీ వస్తే కనుక అప్పుడు మనం చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. నో ప్యాట్ మైనస్ సి ఇంటూ కే విల్ గెట్ ఎకనామిక్ వ్యాలిడ్. ఈ క్వశ్చన్ ఉన్నదే దట్ ఈస్ హెచ్ లిమిటెడ్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ స్టేట్మెంట్ రిపోర్టెడ్ ఇట్స్ నెట్ ఇన్కమ్ యాజ్ 15 lakhs. 15 lakh ఇచ్చారంట. ఈస్ మార్జినల్ ట్యాక్స్ రేట్ ఈస్ 40%. ట్యాక్స్ రేట్ ఇచ్చారు 40%. ఇట్స్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద ఇయర్ వాజ్ 15 lakhs. 15 lakhs ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అంట. ద కంపెనీ హ్యాస్ 1 crore rupees ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్. 1 crore పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఆ విచ్ 60% డెట్. 60% డెట్ అంటే 40% ఈక్విటీనే కదా. ఓకే. సో ఇన్ అడిషన్ ట్రైస్ టు మెయింటైన్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ క్యాపిటల్ ఆఫ్ 12.6. వాళ్ళే ఇచ్చారు వెయిటెడ్ కాస్ట్ క్యాపిటల్. నో నీడ్ టు బాదర్. ఫండ్ అంటే కంప్యూట్ ఆపరేటింగ్ ఇన్కమ్ దట్ ఈస్ ఈబిఐటి దట్ ఈస్ బై హెచ్ లిమిటెడ్ ఫర్ ద కరెంట్ ఇయర్. ఈబిఐటి ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళే ఇచ్చారు క్వశ్చన్లో. నెట్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్. ప్యాట్ ఇచ్చారు వాళ్ళు. ప్యాట్ నుంచి ఈబిఐటికి వెళ్ళాలి మీరు. ఏంటి మాట్లాడరు. సో మనకి ఈబిఐటిలో ఏం చేస్తాం మనం ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ విల్ గెట్ ఈబిటి మైనస్ వాట్ ట్యాక్స్ విల్ గెట్ ఈఏటి. వాట్ ఈజ్ ఈఏటి? 15 lakh ఇచ్చారు. వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఎంత? 40% ట్యాక్స్ రేట్ పోతే ఇదేమవుతుంది 60% ఎక్కువ అవుతుంది. కాబట్టి 15 lakhs డివైడ్ బై 60% ఇంటూ 100% ఎంత చేయండి? 15 lakhs డివైడ్ బై 60 ఇంటూ 100. 25 lakhs ఇస్ వాట్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. డిఫరెన్స్ ఏమవుతుంది? ట్యాక్స్ అవుతుంది 10 lakhs. 15 lakhs ఈబిటి అయితే ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? క్వశ్చన్ ఇచ్చారు అవునా? ఇంట్రెస్ట్ ఇదిగోండి. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఫర్ ద ఇయర్ 15 lakhs అంట. 50 lakhs ఇంట్రెస్ట్ పోతే ఇంట్రెస్ట్ అయితే రివర్స్ వెళ్తాం కాబట్టి 40 lakhs ఏమవుతుంది? దట్ ఈస్ ఈబిఐటి ఈజ్ ఈక్వల్ టు 40 lakhs. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ వాట్ ఈబిఐటి 40 lakhs. తర్వాత వాట్ ఈజ్ ఎకనామిక్ వ్యాలిడ్ ఫర్ ద కరెంట్ ఇయర్? దట్ ఈజ్ ఎకనామిక్ వ్యాలిడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ జాగ్రత్త వినండి. నో ప్యాట్ మైనస్ సి ఇంటూ కే. నో ప్యాట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దీనికి 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 2 ఆల్టర్నేటివ్స్ ఫర్ అసర్టైనింగ్ నో ప్యాట్. దట్ ఈస్ నో ప్యాట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది సార్ అంటే ఇలా చూడండి. నోట్ ప్యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఈబిఐటి ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఎంత అండి? ఈబిఐటి ఎంత మనకి 40 lakhs. 40 lakhs అంటే మనకి ట్యాక్సీలు వస్తుంది కదా. ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ మీద మనకి ట్యాక్సీలు వస్తుంది కాబట్టి నెట్ ఇంట్రెస్టే మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి ఈ ఈబిఐటిలోంచి మనం ఏం చేయాలంటే నెట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదిగోండి ఈబిఐటి ఇంటూ 1 minus ట్యాక్స్ రేట్. 1 minus ట్యాక్స్ రేట్. వాట్ ఈజ్ ఈబిఐటి? 40 lakhs. 40 lakhs మైనస్ ట్యాక్స్ ఎంత పోతుంది? దట్ ఈస్ 40% ట్యాక్స్ పోతే మిగతా 60% ఎంత అండి? 24 lakhs ఈక్వల్ టు నో ప్యాట్. బాబు 24 lakhs ఈక్వల్ నో ప్యాట్. ఇలా చేయడం ఒక పద్ధతి. ఆర్ నో ప్యాట్ ఇంకో రకంగా చేయొచ్చు. వాట్ ఈస్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్? ఈఏటి ప్లస్ దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 minus ట్యాక్స్ రేట్. జస్ట్ వెయిట్ ఒక్క నిమిషం. సో ఇంట్రెస్ట్ ఎంత మనకి? ఈఏటి ఎంత? 15 lakhs. 15 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత? 50 lakhs. దాంట్లో ట్యాక్స్ చేయండి. ట్యాక్స్ ఎంత? 9 lakhs ఇస్తే ఎంత వచ్చింది మీకు? వచ్చి 9 lakhs. ఓకే. అప్పుడు ఏం చేయాలంటే ఈఏటి ప్లస్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 minus ట్యాక్స్ రేట్. అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇంట్రెస్ట్లో మనకి నెట్గా పోయేది ట్యాక్సీల్ బెనిఫిట్ పోతుంది. నెట్గా మిగతాదే మనం దట్ ఈస్ ఇప్పుడు మనకి ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించాలి. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఈస్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఇన్వెస్టర్స్ అంటే మనకి రియల్ ఓనర్స్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ ఓనర్స్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తున్నప్పుడు దట్ ఈస్ ఏమవుతుంది మనకి ఈ నెట్గా పే చేసిన అంటే ఇక్కడ సి ఇంటూ కే అంటే ఈ క్యాపిటల్ అంటే ఓన్లీ ఈక్విటీదా డెట్ అదా మొత్తంనా? ఈ కే అంటే మనకి టోటల్ క్యాపిటల్ కదా.
సి అంటే వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అంటే మనం చేస్తుంది ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ అనేది మనకి ఇన్వెస్టర్స్కి పే చేయక ముందు అమౌంట్ తీసుకోవాలన్నమాట. ఇన్వెస్టర్స్ పే చేయని అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ మనం యాడ్ బై చేసుకోవాలి. ఇంట్రెస్ట్ అమౌంట్ యాడ్ బై చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి ఈఏటి ఎర్నింగ్స్ ఆఫ్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నాం మనం. అదే మనకి దాంట్లో నుంచి మనకి ట్యాక్స్ షీల్ వస్తుంది కాబట్టి ఆ ట్యాక్స్ షీల్ తీసి రిమైనింగ్ నెట్గా పే చేసే ఇంట్రెస్ట్ మాత్రమే మనం యాడ్ చేసుకున్నాం కాస్ట్ కింద. ఏంటో మాట్లాడరు. కాబట్టి ఈఏటీ ప్లస్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 మ్యాథ్స్ ట్యాక్స్ రేట్ అన్నా ఆర్ ఈబీఐటీ ఇంటూ 1 మ్యాథ్స్ ట్యాక్స్ రేట్ అన్నా విల్ గెట్ సేమ్ అమౌంట్ వస్తుంది. కాబట్టి మనం ఆలోచిస్తుంది మనకి ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తున్నాం కాబట్టి సో ఈబీఐటీ ఇంటూ 1 మ్యాథ్స్ ట్యాక్స్ రేట్ ఆర్ నథింగ్ బట్ ఈఏటీ ప్లస్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 మ్యాథ్స్ ట్యాక్స్ రేట్. కాబట్టి అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం మనం 50 lakhs పే చేస్తున్నాం. 50 lakhs ఇంటూ వాట్ ఈజ్ 1 మ్యాథ్స్ ట్యాక్స్ రేట్ అంటే మనకి ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాం 40% పే 60% మిగులుతుంది కదా. 60% ఎంత 9 lakhs. 9 lakhs ప్లస్ 50 lakhs ఎంత 24 lakhs. కాబట్టి ఇదిగోండి ఇలా చేసి సేమ్ వస్తుంది 24 lakhs ఇంటూ ఇక్కడ మైనస్ ఏం చేయాలండి సి ఇంటూ కే. వాట్ ఈజ్ కే? టోటల్ క్యాపిటల్ ఎంత? టోటల్ క్యాపిటల్ ఎంత ఇచ్చారు వాళ్ళు క్వశ్చన్లో? ఇదిగోనండి కంపెనీ హ్యాజ్ ఏ 1 crore rupees క్యాపిటల్. క్యాపిటల్ ఇంటూ వెయిట్ ఆఫ్ కాస్ట్ క్యాపిటల్ ఎంత 12%. కాబట్టి 1 crore. 1 crore ఇంటూ 12% ఎంత అండి 12.6%. నథింగ్ బట్ 12,60,000. 24 lakhs మైనస్ 12,60,000 ఎంత వస్తుంది 11,40,000 ఈజ్ ఈక్వల్ టు ఎకనామిక్ వాల్యూ యాడెడ్. కాబట్టి ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు తెలియాల్సింది ఫార్ములా నో ప్యాట్ ఇంటూ 1 మ్యాథ్స్ నో ప్యాట్ మైనస్ సి ఇంటూ కే. కే ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ టోటల్ క్యాపిటల్ డెట్ ప్లస్ ఈక్విటీ విల్ గెట్ క్యాపిటల్ వేరే సి ఈజ్ ఈక్వల్ టు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ క్యాపిటల్. నో ప్యాట్ అంటే ఏంటి మనకి నో ప్యాట్ ఈజ్ ఈక్వల్ టు ఈబీఐటీ ఇంటూ 1 మ్యాథ్స్ ట్యాక్స్ రేట్ ఆర్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 మ్యాథ్స్ ట్యాక్స్ రేట్. డబ్బులు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. వెయిట్ ఇంటూ డెట్ ప్లస్ వెయిట్ ఇంటూ డెట్ ఇంటూ కాస్ట్ ఆఫ్ డెట్ ప్లస్ వెయిట్ ఇంటూ ఈక్విటీ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మీకు సమ్మేషన్ గట్ట వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ క్యాపిటల్ వస్తుంది. ఓకేనా పాయింట్? ఓకే నెక్స్ట్ చూడండి. అయితే ఈ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఇది చూడండి. లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి ఒకసారి. XYZ లిమిటెడ్ ఫర్నిచర్స్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ విచ్ దట్ ఈస్ యువర్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ క్యాలిక్యులేట్ చేయాలంట. చూడండి ఈక్విటీ షేర్స్ ఎంత అండి మనకి 1,000 రూపీస్ ఈచ్ అంట. ఎన్ని షేర్స్ చెప్పారు వాళ్ళు 1,58,000 దట్ ఈస్ 200. ఏంటంటే మాట్లాడరు. తర్వాత అంటే మొత్తం షేర్ క్యాపిటల్ మొత్తం ఎంత అండి 1,58,200తో ఇంటూ 1000 మల్టిప్లై చేయండి. అప్పుడు ఎంత వస్తుందండి 15 crores 82 lakhs అంట. ఈ 30 ఇక్కడ యాడ్ అవుతాయి. అప్పుడు యాడ్ అయితే ఏమవుతుంది మనకి 15 crores 82 lakhs ఇది నథింగ్ బట్ షేర్ క్యాపిటల్. 12% డిబెంచర్స్ అంట 50 lakhs షేర్స్ ఉన్నాయి ఇంటూ 10 rupees డిబెంచర్స్ ఫేస్ వాల్యూ అంటే 5 crores. ఇది ఒక 5 crores. సారీ ట్యాక్స్ రేట్ అయిపోయి 30%. ఫైనాన్షియల్ లెవరేజ్. నౌ టెల్ మీ హౌ టు గెట్ ఫైనాన్షియల్ లెవరేజ్. ఈబీఐటీ డివైడ్ బై ఈబీటీ ఈజ్ ఈక్వల్ టు 1.1 టైమ్ అంట. ఓకే సెక్యూరిటీ ప్రీమియం చెప్పారు. ఎంత సెక్యూరిటీ ప్రీమియం 155 అంట ఇన్ ల్యాక్స్. ప్రీవియస్ 154. క్యాపిటల్ ఎంత 105. ఫండ్స్ అండి ఎవరి ఈక్విటీ షేర్ హోల్డర్స్ది. కాబట్టి షేర్ హోల్డర్స్కి అమౌంట్ ఎంత అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రెజన్ సర్ప్లస్ ఇవన్నీ యాడ్ చేసి అప్పుడు మీకు కాస్ట్ టోటల్ ఈక్విటీ ఫండ్స్ వస్తుంది. ఏంటంటే మాట్లాడరు. దట్ ఈస్ ఇట్ ఈస్ ప్రివైలింగ్ ప్రాక్టీస్ ఫర్ ద కంపెనీస్ ఇన్ ద ఇండస్ట్రీ టు విచ్ XYZ బిలాంగ్స్ టు పే అట్లీస్ట్ ఏ డివిడెంట్ ఆఫ్ 15% per annum టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. డివిడెంట్ ఎంత పే చేస్తున్నాము 15% పే చేస్తున్నాం. కాబట్టి 15% బికమ్స్ వాట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అవుతుంది కేఈ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 15% అవుతుంది. క్వశ్చన్ ఏంటి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఎలా వస్తుందండి? సో ఎకనామిక్ వాల్యూ యాడెడ్ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఈస్ ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది నో ప్యాట్ ఇంటూ దట్ ఈస్ మైనస్ సి ఇంటూ కే. నో ప్యాట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్లో మనకి నో ప్యాట్ తెలియదు, కే తెలియదు, సి తెలియదు. ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఈ క్వశ్చన్ ఇప్పుడు. ఓకేనండి. ఇక్కడ నో ప్యాట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే క్వశ్చన్లో రెవెన్యూ ఎక్కడ కూడా ఇవ్వలేదు వాళ్ళు. బట్ ద స్మాల్ హింట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ దే హ్యావ్ బీన్ ఇంట్రెస్ట్ రేట్ 12%.
What is debentures value? 5 crores. 50,000, 50 lakhs into 10 rupees each కదా debenture value. అంటే 5 crores. 5 crores into 12% అంటే ఎంత? 60 lakhs. 60 lakhs ఏంటి మనకి ఇంట్రెస్ట్ అమౌంట్. ఇన్ క్వశ్చన్ దే హ్యావ్ బీన్ గివెన్ ఫైనాన్షియల్ ఎవరో ఇచ్చారు, దాన్ని బట్టి మనం ఈబీఐటీ ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఒక్క నిమిషం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, సో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు డిబెంచర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్. డిబెంచర్స్ వాల్యూ ఎంత? 5 crores, దట్ ఈస్ 500 lakhs ఇంటూ 12% ఎంతండి? 60 lakhs is equal to interest amount. In question they have been given a small hint that financial leverage is equal to EBIT divided by EBT. Very good. That is EBIT minus interest is equal to 1.1 is equal to what is EBIT తెలియదు మనకి, డివైడ్ బై EBIT minus 60 lakhs. అటు పక్క చేసి ఏమవుతుంది? 1.1 EBIT minus 66 lakhs is equal to EBIT. అటు పక్క వెళ్ళిందనుకోండి, దట్ ఈస్ 0.1. కాబట్టి అప్పుడు EBIT is equal ఎంత వస్తుంది? 0.1 66 అంటే 660 వచ్చిందా? 660 lakhs is equal to EBIT. Therefore net operating profit after tax equal to EBIT into 1 minus tax rate. కాబట్టి EBIT ఎంత అండి? 66 lakhs into what is the tax rate? Is the question. Marginal tax rate 30%, అంటే 70% ఎంత? 462 lakhs is equal to no profit, that is net operating income of tax. ఇది వచ్చింది మనకి. మరి ఇక్కడ C into K, వాట్ ఈస్ K? క్యాపిటల్ కదా. క్యాపిటల్ ఎంత అంటే ఈక్విటీ ఎంత చూద్దాం. ఈక్విటీ ఫండ్, ఈక్విటీ ఎంత? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ క్వశ్చన్లో రెండు ప్లస్ ఏమున్నాయి, దాంట్లో చాలా ఉంటున్నాయి. సెక్యూరిటీ ప్రీమియం ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ క్యాపిటల్ రిజర్వ్. షేర్ క్యాపిటల్ ఎంత మొత్తం? 15 crores 80 lakhs చెప్పాడు అక్కడ. 82 lakhs నేను మాట్లాడరు రూపీస్ ఇన్ ల్యాక్స్ కాబట్టి ఏం చేద్దామంటే 15 crores 82 lakhs 1582 ప్లస్ సెక్యూరిటీ ప్రీమియం ఎంత? 155 lakhs కదా, ప్లస్ 154 ప్లస్ ఎంతండి? 109 అంత మొత్తం. $22,000 ఓకే, దట్ ఈస్ 2000 lakhs. అవునా? వాట్ అబౌట్ డెట్? డెట్ ఎంత? 5 crores కదా, 500 lakhs. ఏమో మాట్లాడరు. 50 lakhs into 10 rupees కదా, 5 crores. 5 crores అంటే 500 lakhs కదా. లెట్ టేక్ నౌ ఇప్పుడు డెట్ పర్సంటేజ్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ. డెట్ ఎంత? 500 divided by 2500 కదా, అంటే ఎంత వచ్చింది? 20%. 20:80 ఎంతండి? 500 lakhs by 2500 కదా మొత్తం. ఇది 20% అంటే అది 80% ఉన్నట్టు ఈక్విటీ. ఈక్విటీ అంటారు అది కూడా. డెట్ ఎంత ఉంది? 500 lakhs కదా. ఈక్విటీ ఎంత? 2000 ప్లస్ డెట్ మొత్తం క్యాపిటల్ ఎంత? 2500 క్యాపిటల్. ఇదంతా డెట్ ఈక్విటీ రేషియో కాదు, డెట్ బై ఈక్విటీ కాదు, డెట్ బై టోటల్ క్యాపిటల్, ఈక్విటీ బై టోటల్ క్యాపిటల్. టోటల్ ఫండ్ ఎంత చూస్తున్నాం మనం పర్సంటేజ్. ఓకేనండి, మనకు కావాల్సిన వెయిటేజ్ కావాలి కదా, డెట్ వెయిటేజ్ ఈక్విటీ వెయిటేజ్ కావాలంటే డెట్ టోటల్ క్యాపిటల్ ఎంత, ఈక్విటీ టోటల్ క్యాపిటల్ ఎంత చేయాలి. ఓకేనా? సో మనకి ఇప్పుడు నౌ ఇట్ ఈస్ అ టైమ్ టు ఫైండ్ అవుట్ సి ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ డెట్ కేడి ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 1 man's ట్యాక్స్ రేట్. వాట్ ఈస్ ఇంట్రెస్ట్ రేట్? ఇక్కడ డైరెక్ట్లీ వాట్ ఈస్ ఇంట్రెస్ట్? 12% కదా. 12% ఇంటూ 1 man's 30% ట్యాక్స్ అంటే 70% ఎంత? 70% ఆఫ్ 12 8.4%. వాట్ ఈస్ కేఈ? కేఈ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వాళ్ళు ఇచ్చారు కదా 12. డివిడెండ్ ఎంత 15% వేస్తున్నాం. దట్ బికమ్స్ వాట్ కేఈ. నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు క్యాల్కులేట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కేడి ఇంటూ వెయిట్ ఆఫ్
weight of KD plus KE into that is weight of KE. What is KD? 8.4 అంటే మీరు ఇలా రాయొచ్చు కదా, 0.084 ఇంటూ వెయిట్ ఎంత డెట్ 20%. ఇది కేడీ ఎంత 12 అంటే 15% అంటే 0.15 ఇంటూ కేఈ ఎంత 80%. చెప్పండి అంత, రెండు చేసి చెప్పండి అంత వచ్చిందా టోటల్గానా? 0.0168 ప్లస్ 0.136 0.12 is equal to 0.1368, nothing but 13.68%. ఇది percentage. But everything is ready. Now let's take here. Now come back and take no PAT is how much? Net operating income after tax is 462 lakhs. కాబట్టి 462 lakhs minus weighted average cost of capital C. Cost of capital comes to 13.68, nothing but 0.1368 into what is the capital? 2500. 462 minus idanta 342 is equal to 120 lakhs. ఇంకంతే. ఫర్ దిస్ యూఆర్ హ్యావింగ్ ఏ ప్రింటెడ్ సొల్యూషన్ ఇక్కడ ఉన్నట్టుంది, సేమ్ అదే వచ్చింది కదా. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ ఒక 8 నుంచి 10 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఓకేనండి. ఈ క్వశ్చన్ చూడండి ఏంటంట, ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్ డేటా ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2000 ending on 31st March 2022. షేర్ క్యాపిటల్ ఇచ్చారు 100 lakhs, 1000 lakhs. రేషన్ సప్లై ఇచ్చారు 2000 lakhs. దట్ ఈస్ డెట్ ఏమో 200, క్రెడిటర్స్ ఏమో 50, మొత్తం 3250 lakhs లైబిలిటీ. అసెట్స్ అంతా 3250. ఫిక్సర్ ఇచ్చారు, ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు, కరెంట్ అసెట్ ఇచ్చారు. అయితే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ యాజ్ ఫాలోస్. ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఈబీఐటీ ఇచ్చారు వాళ్ళు. మనకు కావాల్సింది ఏంటి? నో ప్యాట్. హౌ టు గెట్ నో ప్యాట్ ఫ్రమ్ ఈబీఐటీ? ఈబీఐటీ ఇంటూ 1 man's ట్యాక్స్ రేట్. సో ఇంట్రెస్ట్ అంతా 20 lakhs అంట, ట్యాక్స్ రేట్ చెప్పారు 35.875%. ఆర్ఎఫ్ ఇచ్చారు, రిస్క్ రేట్ ఇచ్చారు 10%, ఆర్ఎం ఇచ్చారు. బీటా ఇవ్వాలి కదా యాక్చువల్గా. బీటా అక్కడ రాపించినట్టున్నా నా క్వశ్చన్ దగ్గర. బీటా ఎంత? క్వశ్చన్ మిస్ అయింది, రాపించాను ఇప్పుడు. బీటా ఈజ్ ఈక్వల్ టు నోట్స్లో రాపించు కదమ్మా బీటా. బీటా క్వశ్చన్ మిస్ అయింది. బీటా ఈజ్ ఈక్వల్ 1.4. బీటా ఈజ్ ఈక్వల్ 1.4. నౌ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటంటే ఎకనామిక్ వ్యాలిడ్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. ఎకనామిక్ వ్యాలిడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దట్ ఈస్ ఈబీఐటీ ఇంటూ 1 man's ట్యాక్స్ ఇవ్వాలి కదా. లెట్ టేక్, కాబట్టి క్వశ్చన్ నెంబర్ ఎంత? 15 అది. లెట్ టేక్ ఎకనామిక్ value added is equal to what? That is no PAT minus C into K. No PAT is equal to, how to get no PAT? EBIT. So EBIT into 1 minus tax rate. What is EBIT? 1000 minus 1 minus what is the tax rate? 35.875%. కరెక్ట్, దట్ ఈస్ 35.875. ఓకే, ఎంత వచ్చింది అమ్మా? 641.25 అంట. ఇది నో ప్యాచ్ 641.25. నౌ సి ఇంటూ కే. సో యూనో కే వాల్యూ, కే ఎంత మనకి? టోటల్ క్యాపిటల్ ఎంత? డెట్ ప్లస్ ఈక్విటీ. ఈక్విటీ ఎంత అండి? 3000 ఈక్విటీ, డెట్ ఏమో 200, మొత్తం ఎంత? 3200. కే ఈజ్ ఈక్వల్ టు 3200. ఇది మల్టిప్లై చేయాలన్నమాట. సి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే లెట్ ఫైండ్ అవుట్ ఫస్ట్ కేడి. కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? కాస్ట్ ఆఫ్ డెట్, యూనో ఇంట్రెస్ట్ డెట్ అమౌంట్ ఎంత? 200 lakhs.
సో డెట్ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం, 20 పే చేస్తున్నాం, అంటే 10% పే చేస్తున్నాం. 10% పే చేస్తున్నాం. ఇంట్రెస్ట్ అమౌంట్ డివైడ్ బై లాంగ్ టర్మ్ డెట్ విల్ గెట్ రేట్ ఆఫ్ వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. లేదంటే ఒక పని చేయొచ్చు మీరు, ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ డివైడ్ బై లోన్ అమౌంట్, డెట్ అమౌంట్. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత పే చేస్తున్నాం, 20 lakhs ఇంటూ 1 మైనస్ ఫర్ ద ట్యాక్స్ రేట్ 35.875% డివైడ్ బై డెట్ అంతా 200 lakhs. 10% minus 1 minus tax rate 6.4125 cost of debt. What about cost of equity? Cost of equity ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, CAPM model, that is RF plus beta into RM minus RF. RF ఎంత, 10%, beta 1.4 into RM ఎంత ఇచ్చారు, రిస్క్ పీరియడ్ మార్కెట్ రిస్క్ ఎంత ఇచ్చారు వాళ్ళు, మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు 15%. 15% మైనస్ 10% అంటే 5% ఇంటూ 1.4 ప్లస్ 10% 17%. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు KD ఇంటూ వెయిట్ of KD plus K into that is weight of K. KD ఎంత 0.064125 ఇంటూ వెయిట్ ఎంత, యాక్చువల్గా వెయిట్ డెట్ అమౌంట్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, 200 ఇచ్చారు. అవుట్ ఆఫ్ టోటల్ ఫండ్ ఎంత, 200 డివైడ్ బై డెట్ 200 ప్లస్ ఈక్విటీ ఎంత 3000 కదా, 3200 బాబు, 3200 0.06 నెక్స్ట్ చెప్తున్నారా, 17% కదా ఇది, దట్ ఈస్ 0.17 ఇంటూ వాట్ ఈస్ KE, వెయిట్ ఆఫ్ KE 300 డివైడ్ బై 3000 డివైడ్ బై 3200 వస్తుందా, 0.159375. వాట్ అబౌట్ దిస్ వన్, 0. టోటల్ ఎంత, 0. ఏంటి ఎంత వచ్చింది, 16.338%. సారీ, లెట్ టేక్ 16.338. కాబట్టి 16.338% ఆఫ్ 3800 600 3200 641.25 minus 3200 into 16.338%. ఎంత ఇది ఉన్నప్పుడు ముందు ఇది మల్టిప్లై చేయండి, ఫస్ట్ 3200 ఇది మల్టిప్లై చేయొచ్చు, 522.816 ఎంత అండి, 118.434 ఈజ్ అకాడమిక్ వ్యాలిడ్. కాబట్టి ఇక్కడ 3 నెంబర్లు ఉన్నాయి యాక్చువల్గా అకాడమిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే, C1 K1 ఫైండ్ అవుట్ చేయాలి, నో ప్యాడ్ ఫైండ్ అవుట్ చేయాలి. నో ప్యాడ్ ఈజ్ ఈక్వల్ టు EB8 ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ ఆర్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. ఓకేనండి. సో ఈ C యాజ్ వెల్ యాజ్ K అసెట్ అని తెలుసు కదా, K అంటే టోటల్ క్యాపిటల్ డెట్ ప్లస్ ఈక్విటీ, C ఈజ్ ఈక్వల్ టు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, అంతే. దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ఎకనామిక్ వాల్యూ. దాని తర్వాత చూడండి, దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ లెర్నింగ్ కర్వ్. సి యాజ్ ఫర్ యాజ్ లెర్నింగ్ కర్వ్ ఈస్ కన్సర్న్, ది కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్ ఈస్ టు బి అప్లికబుల్ ఓన్లీ ఫర్ వాట్, labor incentive organizations. So when the work is done by labor, it is then we can expect certain learning. So since the worker is doing the same type of work repeatedly for a continuous period, కంటిన్యూగా ఒకే వర్క్ చేసుకుంటూ వెళ్తే కనుక దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ లెర్నింగ్. వర్క్ యొక్క స్పీడ్ పెరుగుతుంది. ఎప్పుడు స్పీడ్ పెరుగుతుంది, ఒకే వర్క్ రిపీటెడ్గా చేసుకుంటూ వెళ్తే వర్కర్ యొక్క స్పీడ్ పెరుగుతుంది. ఎందుకంటే రిపిటేషన్ ఉంది కాబట్టి, రిపిటేషన్ ఉన్నప్పుడు వర్కర్కి స్పీడ్ పెరుగుతుంది. కాబట్టి ఆ స్పీడ్ అంటే మనకు ఒక రేట్ ఆఫ్ డిక్రీజ్ ఉంటుంది అనమాట. టైం అనేది మనకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఎంత తగ్గుతుంది అనేది మనం అడిగే దాన్ని బట్టి ఎంత తగ్గుతుంది, ఎంత స్పీడ్తో తగ్గుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు దాకా మనకి లేబర్ కాస్ట్ అనేది వేరియబుల్ కాస్ట్ అనుకున్నాము, కానీ అది వేరియబుల్ కాస్ట్ కాదు. ఎందుకంటే ఒక యూనిట్ చేయడం కోసం ఎంత టైం పడుతుందో
దట్ ఈస్ 1-2 ఇయర్స్ వచ్చిన ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా అదే యూనిట్కి అంతే టైం పడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ చేయాలంటే ద వర్కర్ హ్యాస్ టేకెన్ 10 hours టైం. ఒక 3-4 ఇయర్స్ తర్వాత కూడా వర్కర్కి అదే టైం పడుతుంది అంటారా? లేదు, దట్ ఈస్ ఇంకా తక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హీ హాజ్ లెర్న్ దట్ ఈస్ వర్క్ ఎలా చేయకూడదు, వర్క్ ఎలా బెటర్ చేయాలి అని నేర్చుకున్నాడు కాబట్టి, మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నాడు కాబట్టి ఇంకా పర్ఫార్మెన్స్ బెటర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏమన్నా అంటే పాయింట్ ఏంటంటే మనకి లెర్నింగ్ కూడా ఒక రేటు ఒక స్టేజ్ ఉంటుంది. ఇట్ ఈస్ అక్కడ దాని తర్వాత లెర్నింగ్ ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే వెన్ ద వర్కర్ ఈజ్ న్యూ వర్కర్, కొత్త వర్కర్ అయినప్పుడు ఆర్ కొత్త ప్రొడక్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ లెర్నింగ్ అప్లై చేయాలంటే, లెర్నింగ్ కాన్సెప్ట్ అప్లై అవ్వాలంటే దే షుడ్ బి రిపిటేషన్. ఒకే వరకు రిపీటెడ్గా చేసుకుని ఉండాలి. మళ్ళీ బ్రేక్ ఇచ్చినా లేకపోతే లెర్నింగ్ అప్లై కాదు. దట్ ఈస్ పర్ఫెక్ట్ స్కిల్డ్ వర్కర్కి మళ్ళీ లెర్నింగ్ అప్లై చేయలేం. అలా నేర్చేసుకుని మొత్తం నేర్చేసుకున్నాడు, ఇంకా నేర్చుకోవడానికి ఏముండదు. అలాంటప్పుడు మనకి ఇంకా అప్పుడు లెర్నింగ్ అప్లై చేయలేం అనమాట. కాబట్టి సో సిన్స్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్వేస్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఫర్ లెర్నింగ్. కాబట్టి మనకి ఫుల్ స్టాప్ అనేది ఉండదన్నమాట. దట్ ఈస్ అవే ఉంటాయి. నౌ ద పాయింట్ ఇస్ వాట్, కాబట్టి మనకి ఎఫిషియన్సీ పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి లెర్నింగ్ కర్ కాన్సెప్ట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ వాట్ లేబర్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ మాత్రమే లెర్నింగ్ కర్ అప్లై చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వర్క్ మొత్తం రిపీట్ చేసుకుంటూ వెళ్తే కనుక వెన్ దెర్ ఇస్ ఎ రెప్యుటేషన్ దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ దట్ ఈస్ టైం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ యూనిట్ చేయడం కోసం ఎంత టైం అయితే పడుతుందో సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ కూడా అదే టైం పడుతుంది. మీకు యాక్చువల్గా ఎగ్జామ్ రాశారు, ఒక క్వశ్చన్ రాశారు, దట్ ఈస్ అదే క్వశ్చన్ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా వచ్చింది, ఆ తర్వాత ఎగ్జామ్ కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు ఎంత టైం అయితే పడుతుందో సెకండ్ టైం థర్డ్ టైం పట్టినప్పుడు కూడా అదే క్వశ్చన్ ఇస్తే అదే టైం పడుతుందా? దట్ ఈస్ టైం తగ్గుతుందా లేదా? టైం తగ్గుతుంది. ఓకే, కాబట్టి ఎందుకంటే లెర్నింగ్ దట్ ఈస్ అదే క్వశ్చన్ ఆల్రెడీ అంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి తక్కువ టైంలో చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. బికాజ్ దర్ ఈస్ ఎ రిపిటేషన్ ఉంది కాబట్టి. ఈ లెర్నింగ్ కాన్సెప్ట్ కూడా అంతే. దట్ ఈస్ ఒకే వర్క్ మనం రిపీటెడ్గా చేసుకుంటే దట్ ఈస్ వర్కర్కి అంతా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ క్రెడిట్ వర్కర్ నేర్చుకోవడానికి అవకాశం ఎందుకు ఉంటుంది అంటే, ఒకటి మిస్టేక్ నుంచి నేర్చుకోవడం ఒక పద్ధతి, సో ఇంకా మనం బెటర్గా మిషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయం తెలుస్తుంది అతనికి. టెక్నాలజీ మారడం వల్ల ఇంకా బెటర్గా ప్రొడక్ట్ ఎలా డిజైన్ చేస్తాం, మిషన్ యొక్క డిజైన్ మారుతుంది. దట్ ఈస్ టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం వల్ల మనకి తక్కువ టైంలో ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. కానీ డెఫినెట్గా మనకి వర్కర్ టైం తగ్గడానికి అయితే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఆ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్ని పక్కన పెడితే వర్కర్ యొక్క ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సో టైం అనేది మనకి తగ్గుతూ వస్తుందన్నమాట. ప్రొడక్షన్ పెంచిన కొద్దీ టైం పెరుగుతున్న కొద్దీ దట్ ఈస్ పట్టాల్సిన టైం అనేది తగ్గుతూ వస్తుంది. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అదో పాయింట్ ఈజ్ వాట్, సో మనకి టైం ఎంత తగ్గుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ దిస్ ఈ లేబర్ టైం ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే, ఒక ప్రొడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ ప్రొడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్లో లేబర్ కాస్ట్ ఒకటి ఉంది. లేబర్ కాస్ట్ సేమ్ కాదు. ఒక యూనిట్ చేయడం కోసం 10 hours అనుకున్నాము. ఆ 10 hours ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ అవర్ వీఆర్ పేయింగ్ 2 rupees. లేబర్ కాస్ట్ ఇస్ నాట్ 20 rupees ఫర్ ఎవ్రీ యూనిట్స్. ప్రొడక్షన్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, మనకి లేబర్ కాస్ట్ పర్ యూనిట్ తగ్గిపోతుంది. కాబట్టి ఎంత ప్రొడక్షన్ చేసినప్పుడు ఎంత లేబర్ కాస్ట్ అవుతుంది, ఎంత టోటల్ కాస్ట్ అవుతుంది, దాన్ని బట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే లేబర్ కాస్ట్ అనేది మనకి ఎప్పుడు మారుతుంది కాబట్టి ఎంత ప్రొడక్షన్ చేసి ఎంత లేబర్ కాస్ట్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. కాబట్టి ఈ లేబర్ కాస్ట్ ఎంత అవుతుందని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ దిస్ వీఆర్ హ్యావింగ్ 2 approaches. దట్ ఈస్ డబలింగ్ అప్రోచ్ యాజ్ వెల్ యాజ్ ఫార్ములా అప్రోచ్. వాట్ ఈస్ దట్? డబలింగ్ అప్రోచ్ యాజ్ వెల్ యాజ్ ఫార్ములా అప్రోచ్. వెన్ ద క్వాంటిటీ ఈస్ బీన్ ఎగ్జాక్ట్లీ డబల్, క్వాంటిటీ ఎగ్జాక్ట్గా డబల్ చేస్తే మనకి దట్ ఈస్ అప్పుడు మనకి ఈ డబలింగ్ అప్రోచ్ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ డబలింగ్ అప్రోచ్ ప్రకారం దట్ ఈస్ ఎ స్టడీ డిక్రీజ్ ఇన్ టైం. సో టైం అనేది మనకి ఒక ప్రాపర్ వేలో దట్ ఈస్ జీపీ దట్ ఈస్ జోమెట్రిక్ ప్రోగ్రెషన్ రేషియోలో మనకి తగ్గుతూ వస్తుంది అనమాట. సో అది ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ లెర్నింగ్ కర్వ్ రేషియో. ద ఫార్ములా ఫర్ లెర్నింగ్ కర్వ్ రేషియో ఇస్ యావరేజ్ టైం ఫర్ ద ఫస్ట్ 2 units. Average time for first 2 units or first 2 batches divided by average time for the first unit. That is the formula. Average time for the first 2 units divided by average time for first unit. You will get learning curve ratio. Learning curve ratio should be always in between. That is should be more than or equal to 50%. More than 50%, less than 100%. ఈ రేంజ్లో ఉండాలన్నమాట. నేను మాట్లాడరు. సో 50 కన్నా తగ్గిందంటే మనకి డబుల్ చేసినప్పుడు పట్టే టైం ఇంకా చాలా టైం తక్కువ పడుతుంది. ఫస్ట్ దానికన్నా తక్కువ టైం పడుతుందని మీనింగ్.
అందుకే లెర్నింగ్ కర్వ్ అనేది మనకి 50 కన్నా ఎక్కువ 100 కన్నా తక్కువ ఈ రేషియోలో ఉండాల్సిన అవసరం ఉంది. జనరల్లీ ద లెర్నింగ్ కర్వ్ రేషియో ఈజ్ టు బి ఫైండ్ అవుట్ బై టేకింగ్ దిస్ పర్టికులర్ ఫార్ములా. ద ఫార్ములా ఈజ్ వాట్ చెప్తారా? యావరేజ్ టైం ఫర్ ద ఫస్ట్ 2 యూనిట్స్ డివైడ్ బై యావరేజ్ టైం ఫర్ ద ఫస్ట్ యూనిట్. ఏంటంటే మాట్లాడరు. ఒక లెట్ ఐ హియర్. నెక్స్ట్ చూడండి అయితే. ఓకే, ఇప్పుడు మనకి మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే లేబర్ కాస్ట్ మనకి ఎంత ప్రొడక్షన్ చేసినప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది, ఒక కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన ఆఫర్ యాక్సెప్ట్ చేయాలా వద్దా, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. లెట్ టాక్ అబౌట్ డబులింగ్ అప్రోచ్. డబులింగ్ అప్రోచ్ చూద్దాం ఫస్ట్. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ఏ ఫార్మ్ రిసీవ్డ్ అన్ ఆర్డర్ టు మేక్ అండ్ సప్లై 8 యూనిట్స్ ఆఫ్ స్టాండర్డ్ ప్రొడక్ట్ విచ్ ఇన్వాల్వ్స్ ఇంట్రికేట్ లేబర్ ఆపరేషన్స్. ఏంటంటే మనకి 8 యూనిట్స్ మనం ప్రొడక్షన్ చేయాలి. సో ద వర్క్ ఈస్ టు బి డన్ విత్ లేబర్. ద ఫస్ట్ యూనిట్ వాజ్ మేడ్ ఇన్ 10 hours. ఫస్ట్ యూనిట్ ఎంత టైం పట్టింది? 10 hours పట్టింది. ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ దిస్ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు 80% లెర్నింగ్ రేట్. ఎంత ఉంటుందంట మనకి లెర్నింగ్ రేట్ వాళ్ళే ఇచ్చారు 80% అంట. ద వర్కర్స్ ఆర్ గెటింగ్ ఏ వేజ్ రేట్ ఆఫ్ 12 rupees per hour. Every hour we are making a payment of 12 rupees. What is the total time and labor cost required to execute the above order? Above order చేయాలంటే మనకి ఎంత టైం అవుతుంది? ద above order is for how many units? 8 units. 8 యూనిట్స్ కాబట్టి ఇది మనం డబులింగ్ అప్రోచ్ చేయడానికి అవకాశం ఉంది. డబులింగ్ అప్రోచ్ అంటే క్వాంటిటీ డబుల్ అవ్వాలంటే 1 కాస్త 2 డబుల్ చేసాం, దాన్ని డబుల్ చేసాం 4, దాన్ని డబుల్ చేసాం 8. ఇలా ఎగ్జాక్ట్గా డబులింగ్ అయితే అప్పుడు మనం డబులింగ్ అప్రోచ్ దట్ ఈస్ లో సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ చేయాలంటే 8 hours పట్టింది. మరి 8 యూనిట్స్ చేస్తే ఒక యూనిట్కి 8 hours 10 hours కాబట్టి 8 యూనిట్స్కి 8 hours పట్టదు. వర్కర్ నేర్చుకున్నాడు కాబట్టి ఇంకా టైం అనేది తక్కువ పడుతుంది. ఆ టైం ఎంత పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి, ఆ టైం ఎంత పడుతుందో ఎలా అసర్టైన్ చేయాలి సార్ అంటే ఇలా చూడండి. డబలింగ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ 8 యూనిట్స్కి టైం ఎంత పడుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అది క్వశ్చన్ యాక్చువల్. కాబట్టి యాజ్ ఫర్ యాజ్ డబలింగ్ అప్రోచ్ ఈస్ కన్సర్న్, ఈ డబలింగ్ అప్రోచ్ ప్రకారం ఏం చేస్తాం సార్ అంటే డబలింగ్ అప్రోచ్ ప్రకారం లెట్ టేక్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ హౌ మెనీ? నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ ఈస్ 1, డబుల్ చేస్తాం 2, డబుల్ చేస్తాం 4, డబుల్ చేస్తాం 8. అప్పుడు మనకి లెట్ టేక్ టోటల్ అవర్స్, టోటల్ లేబర్ అవర్స్. టోటల్ లేబర్ అవర్స్ ఫస్ట్ యూనిట్కి ఎంత? 10 hours పట్టింది. 2 చేస్తే 10 అలా డబుల్ అవ్వాలి కదా. 2 యూనిట్స్ చేస్తే ఒక యూనిట్కి 10 hours అయితే 2 యూనిట్స్ డబుల్ అవ్వాలని 20 అవ్వాలి. కానీ లెర్నింగ్ కర్వ్ ఎంత ఉంది? 80% కాబట్టి ఇంటూ 80%. అంటే 80% అప్లై చేస్తామంటే 80% టైం పడుతుంది, 20% టైం తగ్గినట్టే కదా. అప్పుడు ఎంత? 10 into 22 20 hours పట్టాల్సింది. కానీ 80% పడుతుందంటే 20% టైం సేవింగ్ అని అర్థం. ఎంతండి? 16. కాబట్టి టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు అంతకుముందు టైం ఏదైతే ఉందో దాన్ని డబల్ చేయండి, ఇంటూ లెర్నింగ్ కర్వ్ అప్లై చేస్తే వస్తుంది. ఇప్పుడు 16 into 2 చేస్తే డబల్ చేసి 4 చేస్తే డబల్ అయింది కదా. 2 into 80% 25.6. ఇక్కడ 25 చేస్తున్నాం. 25.6 ఇస్ ద టైం ఫర్ 4 యూనిట్స్. డబల్ చేస్తే 8 అవుతుంది కదా. ఇంటూ 2 ఇంటూ 80% 40. ఓకేనమ్మా, దట్ ఈస్ వాట్ టోటల్ అవర్స్. ఇప్పుడు మనకి అడిగింది ఏంటి? 8 యూనిట్స్ చేసే పడే టోటల్ టైం ఎంత? 40.96 ఇంటూ వాట్ ఇస్ ద రేట్ పర్ అవర్? 12 rupees per hour. ఎంతండి? 40.96 ఇంటూ 12 rupees 490. ఇంకంతే. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. తర్వాత చూడండి, 2 నిమిషాలు ఇచ్చారు. ఇఫ్ రిపీట్ ఆర్డర్ ఆఫ్ 24 యూనిట్స్ ఆల్సో రిసీవ్డ్ ఫ్రమ్ ద సేమ్ కస్టమర్. రిపీట్ ఆర్డర్ అంటే ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ 8 వచ్చింది ఆర్డర్, తర్వాత ఇంకో ఆర్డర్ వచ్చింది 24. 8 + 24 అంటే ఎంత? 8 + 24 32. 32 అంటే కెన్ గో డబులింగ్ అప్రోచ్. ఈ 8 కాస్ట్ డబుల్ చేస్తే 16 అవుతుంది, 16 కాస్ట్ డబుల్ చేస్తే 32 అవుతుంది. ఇది అవుతుంది కదా. కాబట్టి ఇంకా అగైన్ షుడ్ డబల్ 40.96 ఇంటూ డబల్ 2 times ఇంటూ 80% లెర్నింగ్ 65.536 65.536 ఇంటూ 2 times ఇంటూ 80% 104.8576. దిస్ ఇస్ ద టైం రిక్వైర్డ్ ఫర్ 32 యూనిట్స్. 32 యూనిట్స్కి ఒక్క నిమిషం, 32 యూనిట్స్ పడే టైం ఇది. మనకు కావాల్సింది ఎంత? సెకండ్ ఆర్డర్ 24 యూనిట్స్ చేయాలంటే కావాలి. లేబర్ కాస్ట్ రిక్వైర్ ఫర్ ద సెకండ్ ఆర్డర్ 24 యూనిట్స్ కదా. ఈ 24 యూనిట్స్ ఏమంటే ఈ 32 అంటే 32 అవర్స్కి పడే టైం ఇది. 32 యూనిట్స్ పడే టైం ఇది. 32 యూనిట్స్లోంచి ఫస్ట్
8 యూనిట్స్ పర్ టైం తీసారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఎన్ని వస్తుంది, లాస్ట్ 24 యూనిట్స్ చేయడం కోసం వస్తుంది. ఫస్ట్ 80 యూనిట్స్ టైం ఎంత పడుతుంది, 40.96 తీసారనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది, 63.897 ఇంటూ వాట్ ఇస్ ద రేట్ పర్ అవర్ 12 రూపీస్ ఎంత వస్తుందండి, చూడండి సేమ్ ఇంకంతే. ఓకేనా, ఇలా చేయాలన్నమాట. కాబట్టి ఈ క్వశ్చన్ నుంచి మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే, దిస్ అప్రోచ్ ఈస్ టు బి ఫాలోడ్ వెన్ క్వాంటిటీ ఈజ్ ఎగ్జాక్ట్లీ బీన్ డబల్. 8 చెప్పారంటే ఇక్కడ నుంచి 1 2 4 8 16 చెప్పారు. అలా కరెక్ట్గా డబల్ అయితే కనుక మీరు ఈ అప్రోచ్ ఫాలో అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు టైం అనేది మనకి తగ్గట్లా, దట్ ఈస్ టైం అనేది ప్రపోర్షన్గా మాటలా, టైం తగ్గుతూ వస్తుంది అనమాట. అది కూడా ప్రపోర్షన్గా తగ్గట్లా, దట్ ఈస్ డిఫరెంట్ రేషియో తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం డబుల్ చేసినప్పుడు అంతకుముందు టైం అయితే పడుతుందో దాన్ని డబుల్ చేయని టైం ఇంటూ లెర్నింగ్ కర్ రేట్ అప్లై చేస్తే వస్తుంది అనమాట. నౌ టెల్ మీ హౌ టు గెట్ లెర్నింగ్ కర్ రేట్. లెర్నింగ్ కర్ రేట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్, average time for the first 2 units divided by average time for the first 1 unit. You will get our average time for the first 2 batches. Sometimes you are producing goods in a batches. But average time for the first 2 batches divided by average time for the first batch. You will get a learning curve rate. So an exam question given for 6 marks on the question. Janak Limited received an order to make and supply 16 units of standard products. 16 and 10 years doubling approach, formula approach. 16 అంటే 1 2 4 8 16 డబ్లింగ్ అప్రోచ్ వెళ్ళొచ్చు మీరు. సో విచ్ ఇన్వాల్వ్స్ ఇంట్రికేట్ లేబర్ ఆపరేషన్. ద ఫస్ట్ యూనిట్ వాజ్ మేడ్ ఇన్ 8 hours. ఫస్ట్ యూనిట్ 8 hours ఇచ్చారంట. ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ దిస్ టైప్ ఆఫ్ లేబర్ ఆపరేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు 90% లెర్నింగ్ రేట్స్. ద వర్కర్స్ ఆర్ గెట్టింగ్ వేజెస్ ఆఫ్ 15 rupees per hour. ఒక అవర్కి ఎంత పే చేస్తున్నాం, 15 పే చేస్తున్నాం. వాట్ ఈస్ ద టోటల్ టైమ్ అండ్ లేబర్ కాస్ట్ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ద అబౌ ఆర్డర్. పై ఆర్డర్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ సింపుల్. వీఆర్ టాకింగ్ అబౌట్ డబులింగ్ అప్రోచ్. డబులింగ్ అప్రోచ్ ప్రకారం ఫస్ట్ యూనిట్కి అంతా 8 hours. 2 చేసి డబుల్ అవ్వాలిగా. 8 into 2 into 90% లెర్నింగ్ రేట్ ఎంత, 14.44. ఈసారి మళ్ళీ డబుల్ చేస్తున్నాం. 14.44 4 ఓన్లీ 4 అని కదా. 14.4 into 2 into 90% డబుల్ 2 ఏం చేస్తాం, డబుల్ చేసాం కాబట్టి ఎంతండి, 25.92. 8 ఈసారి డబుల్ దాన్ని డబుల్ చేయండి. 25.92 into 2 into 90% ఏమా 46.656. ఈసారి మళ్ళీ డబుల్ చేయండి దాన్ని, ఇంటూ 2 into 90%. 83.9808. ఇది టైమ్. వాట్ ఇస్ ద రేట్ పర్ 15 rupees per hour. ఎంత మల్టిప్లై అంటే 15 rupees. లేబర్ టైమ్ అండ్ రేట్ పర్ అవర్ విల్ గెట్ ఇదిగోండి. అంతే. ఇది 6 marks అంట. ఇదంతా కూడా ఫార్ములా అప్రోచ్. ఇదంతా కూడా డబులింగ్ అప్రోచ్. దెన్ వీఆర్ హ్యావింగ్ ఏ ఫార్ములా అప్రోచ్. దెర్ ఈస్ ఎ స్మాల్ ఫార్ములా ఫర్ ఇట్. ఫార్ములా ఏంటి సార్ అంటే, దట్ ఈస్ ఎగ్జాక్ట్గా మనం డబుల్ అవ్వకపోతే కనుక, వెన్ క్వాంటిటీ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ బీన్ డబుల్, దెన్ విల్ అప్లై ఫార్ములా మెథడ్. See, as far as the formula method is concerned, what is the formula? Formula ఏంటి సార్ అంటే, y is equal to a, that is a plus bx అనేది మనకి అది యాక్చువల్గా డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఓఎంలో ఉంది కదా. అది రిగ్రెషన్ అయినా x ఆన్ y ఆన్ x యాక్చువల్గా. వేరేజ్ ఇక్కడ దట్ ఈస్ y is equal to ఏ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ బీనా. ఓకే, చూడండి. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ టైం ఫర్ దట్ ఈస్ క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అవునండి, దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు టైం రిక్వైర్డ్ ఫర్ ఫస్ట్ యూనిట్. ఎక్స్ ఈక్వల్ టు క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. బి ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్ కోఎఫిషియంట్. ఫార్ములా ఇస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ బి. కాబట్టి ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. దట్ ఈస్ యావరేజ్ నెంబర్ ఆఫ్ యావరేజ్ టైం రిక్వైర్డ్ ఫర్ ద ఎక్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఏమో మాట్లాడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 10 units చేయాలనుకోండి. 10 units చేయాలంటే ఎంత టైం పడుతుందో చేయాలనుకోండి, క్వశ్చన్ అదనుకోండి. అప్పుడు వై అంటే యావరేజ్ టైం ఫర్ ద ఎక్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఎక్స్ అంటే మనకి 10 units చేయాలి కదా. ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు టైం రిక్వైర్డ్ ఫర్ ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్ 5 hours అనుకోండి, ఇది 5 అనమాట. బి ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్ కోఎఫిషియంట్. ద ఫార్ములా ఇస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ బి. ఇక్కడ మనం ఆ వాల్యూస్ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే లాగరిథమ్స్, యాంటీ లాగరిథమ్స్ టేబుల్స్ అప్లై చేయాలన్నమాట. అది ఎలా అప్లై చేయాలి ఏంటో చూద్దాం ఇప్పుడు. దట్ ఈస్ ఇక్కడ చూడండి. ద యూజువల్ లెర్నింగ్ కర్వ్ మోడల్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ బి
వేర్ y ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ టైం పర్ యూనిట్ ఫర్ ద ఎక్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అంటే క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్కి యావరేజ్ టైం మనకు వచ్చేది యావరేజ్ టైం ఫర్ ఎక్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ద టైమ్ ఫర్ ద ఫస్ట్ యూనిట్ ఈజ్ a is equal to that is the time for the first unit. X equal to cumulative number of units. B is equal to learning coefficient. Learning coefficient is equal to log LCR divided by log 2. Log learning car ratio 80% ఇచ్చారు వాళ్ళు, డివైడ్ బై log 2. సో దాని యొక్క వాల్యూ కూడా వాళ్ళు ఇచ్చారు ఎంతంటే -0.322 ఫర్ ద లెర్నింగ్ కర్ 80%. గివెన్ దట్ a is equal to 10 hours అంటే యావరేజ్ టైం ఫర్ ద ఫస్ట్ యూనిట్ ఈజ్ ఈక్వల్ 10 hours. ఫస్ట్ యూనిట్ చేయాలంటే 10 hours టైమ్. లెర్నింగ్ కర్వ్ ఈజ్ వాట్ 80%. You are required to calculate average time for the 20 units. 20 ఎలా వస్తుంది? 20 ఎలా వస్తుందండి? 20 యూనిట్స్కి పట్టే టైం ఎంత అంటే ఎలా వస్తుంది? డబులింగ్ ఎలా వచ్చా? 1 2 4 8 16 32 వెళ్ళిపోతుంది. మనకి 20 యూనిట్స్ కావాలి కాబట్టి మనం ఎగ్జాక్ట్గా డబుల్ లేదు కాబట్టి వీ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ బై యూజింగ్ ఎ డబులింగ్ అప్రోచ్. షుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ బై యూజింగ్ ఏ ఫార్ములా అప్రోచ్. ఓకే, లెట్ టేక్ ఎ ఫార్ములా, జస్ట్ వెయిట్. ది ఫార్ములా ఈజ్ వాట్? y ఈజ్ ఈక్వల్ టు x టు ద పవర్ ఆఫ్ b. సో y ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో a ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ టైం ఫస్ట్ యూనిట్గా టైం ఎంత క్వశ్చన్లో? ఫస్ట్ యూనిట్ పట్టే టైం ఎంత అండి? గివెన్ దట్ a ఈజ్ ఈక్వల్ 10 hours. ఏమ్మా ఫస్ట్ యూనిట్ పట్టే టైం ఎంత? 10 hours అంట. సో 10 hours. సో ఎక్స్ అంటే క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యావరేజ్ టైం ఫర్ 20 యూనిట్స్ కదా, కాబట్టి ఇక్కడ x ఈక్వల్ 20 అవుతుంది. పవర్ b అంటే ఎంత మనకి? -322 చెప్పారు వాళ్ళు. b ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి -322 0322. లెట్ టేక్ ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే లెట్ టేక్ లాగ్, వీ నీడ్ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 ఇంటూ లాగ్ 20 - to the power of 022. ఓకే, తీసుకెళ్ళి దట్ ఈస్ లాగ్ y ఈజ్ ఈక్వల్ లాగ్ 10 అంటే ఎంత? లాగ్ 10 మైనస్ అనేది ముందుకు వస్తుంది కదా, -0322 లాగ్ 20. లాగ్ 10 అంటే ఎంత తెలుసా? లాగ్ 10 ఈజ్ ఈక్వల్ 1. లాగ్ 10 1. ఓకే, లాగ్ -322 లాగ్ 20 ఎంత? చూడండి, వెరీ గుడ్. అంటే లాగ్ 20 అంటే ఇక్కడ చూడండి ఎన్ని డిజిట్లు ఉన్నాయి? ఇక్కడ మనకు 2 డిజిట్లు ఉన్నాయి కదా, 2 డిజిట్లు ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ డిజిట్లోంచి 1 తగ్గించండి. 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 - 1 1 డిజిట్. ఏంటి మాట్లాడరు? ట్వంటీ ఉంది కాబట్టి క్యారెక్టరిస్టిక్స్ మాంటిసానా? ఏంటండి మాట్లాడరు? ఓకే, ఇక్కడ లాగ్ 20 అంటే ఎలా చూడాలంటే 2 డిజిట్లు ఉన్నాయి కాబట్టి 2 మైనస్ నెంబర్ డిజిట్లో ఒక తీసేయండి అంటే 1 వస్తుంది. ఏమో మాట్లాడరు? 1 తర్వాత ఈ అది క్యారెక్టరిస్టిక్స్. మాంటిసా వాల్యూ వీ నీడ్ టు పిక్ అప్ ఫ్రమ్ ద లాగదం టేబుల్. లాగదం 20 చూడాలి. లాగదంలో 20 చూడాలంటే ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ, దట్ ఈస్ లాగ్ 20. ఇదిగోండి లాగ్ 20 ఈజ్ ఈక్వల్ టు 3010. చూడండి ఇక్కడ ఇచ్చారు లాగ్ 2 ఇచ్చారు వాళ్ళు. వేరే లాగర్థం వాల్యూ ఇక్కడ లాగ్ టేబుల్ ఇచ్చాం. ఇక్కడ లాగ్ టేబుల్ ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఇచ్చాం కదా, ఇక్కడ ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారు లాగ్ టేబుల్. ఓకే, లాగ్ 20 లాగ్ 20 అని చూడండి, ఫస్ట్ కాన్ చూడాలి. 20లో ఇదిగోండి 20 అంటే ఇది కదా, దాంట్లో ఫస్ట్ నెంబర్ చూడాలి 0 కదా, 3010. అవన్నీ కూడా ఫ్రాక్షన్ అన్నమాట. దట్ ఈస్ ప్లస్ 0.3010 అంటే అంత నథింగ్ బట్ 1.3010 కదా. 1.3010 ఇంటూ 1 మైనస్ 322 ఇంటూ 1.3010 ఎంత అండి? ఇది మల్టిప్లై, ఫస్ట్ మల్టిప్లై అండి మస్ట్ మీరు ఎంతండి? 0.418 0.41892 తీసేయండి 1 నుంచి. అది 0.5810 ఇంకా చాలా ఉంది కదా, 10 వచ్చింది కదా. ఓకే 10నా? ఓకే అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది y కదా, లాగ్ y కదా, అప్లై యాంటీలాగ్. దట్ ఈస్ యాంటీలాగ్ అప్లై చేస్తే అప్పుడు మనకి y వస్తుంది. యాంటీలాగ్ టేబుల్ వచ్చాం మనకి యాక్చువల్గా.
యాంటల్ లాగదం టేబుల్ చూడడం ఒక పద్ధతి, లేదంటే ఆల్రెడీ ఆ క్వశ్చన్ కింద ఇచ్చాం యాంటల్ లాగదం. ఏంటి మాట్లాడరు, ఎంత ఇచ్చారు? యాంటల్ లాగదం టేబుల్ ఎలా చూడాలి సార్ అంటే పాయింట్ ముందు ఇక్కడ చూడండి, యాంటల్ లాగదం ఎంత, ఇదిగోండి యాంటల్ లాగదం టేబుల్లో ఫ్రాక్షన్ ఉంటుంది 0 పాయింట్ ఎంత 5 ఇదిగోండి 5లో 5 ఇదిగోండి 5 ఇది 5 తర్వాత ఎంత ఉంది, 5 తర్వాత ఎంత ఉంది 10, కాబట్టి 5 తర్వాత 1 చూడాలి. 1 అంటే ఈ కాలంలో ఇదిగోండి 1 అంటే ఇది థర్డ్ కాలం వచ్చిందా, ఈ నెంబర్ అనమాట 3811 అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంటి సార్ అంటే 3811 కదా. పాయింట్ ఎంత ఉంది, వాల్యూ 0 ఉంది, వాల్యూ చూడాలి, వాల్యూ ప్లస్కి 1 యాడ్ చేసుకోండి, 0 + 1 1 అంటే మీరు ఇప్పుడు ఆ 1 ఏం చేయాలంటే ఆన్సర్లో 1 డిజిట్ తర్వాత మేక్ ఎ డాట్, దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. 3.88 ఈజ్ యావరేజ్ టైమ్ ఫస్ట్ 20 యూనిట్సా, ఫస్ట్ 20 యూనిట్స్కి యావరేజ్ టైం ఎంత అంటే కనుక అలా వస్తుంది. ఓకేనా, అది ఎన్ని క్వశ్చన్ చేస్తుంది మన ఇదేనా, ఫస్ట్ పాయింట్ 3.812 ఇంటూ 1 యూనిట్ కదా, ఇంటూ 20 చేసాం 20 మల్టిప్లై చేసాం. ఓకేనా, అప్పుడు విల్ గెట్ యావరేజ్ టైం ఫర్ ద ఫస్ట్ 20 యూనిట్స్ వస్తుంది. ఇప్పుడు 20 × 30 చేయమన్నాను అంతే, అంటే ఇప్పుడు x = ఎంత 30 అవుతుంది, ఇది కూడా x = 30 అవుతుంది. ఈ వాల్యూస్ అన్నీ మావలే, దాని లాస్ట్కి విల్ గెట్ 100 అవర్స్ వస్తుంది. తర్వాత మనకి టైం ఫర్ ద 31 to 40 30 యూనిట్స్ టైం ఎంత 100.35. 40 యూనిట్స్కి ఎలా వస్తుందంటే మీరు 20 తెలుసుగా టైం ఎంత పడుతుందో 20 డబుల్ చేసి సరిపోతుంది కదా, డబులింగ్ అప్రోచ్లో 20 నుంచి డబుల్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి డబుల్ చేసుకోవచ్చు. 20 యూనిట్స్కి పడే టైం ఎంత 70.24 ఇంటూ 2 ఇంటూ లెర్నింగ్ 80%. అప్పుడు ఎంత, ఇదిగోండి 121 పాయింట్, ఇదిగోండి చేశారు. ఏంటంటే మాట్లాడరు, దాంట్లో ఫస్ట్ 121 వచ్చిందా, 30 యూనిట్స్కి ఎంత, ఇది 30 యూనిట్స్కి ఇది 40లో 30 చేస్తే అప్పుడు మీకు 31 నుంచి 40 చేసే టైం పడుతుంది అనమాట, 21.61. ఓకేనది, దిస్ ఆల్ అబౌట్ వాట్ ఫార్ములా అప్రోచ్. వెన్ ద క్వాంటిటీ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ బీన్ డబల్ దెన్ వీ షుడ్ యూజ్ అ ఫార్ములా అప్రోచ్. ఎగ్జాక్ట్గా డబుల్ అయితే కనుక వీ కెన్ ఫాలో డబులింగ్ అప్రోచ్. ఓకేనది. ఓకే, నెక్స్ట్ వన్ తర్వాత దెన్ వీఆర్ హ్యావింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్. యాజ్ ఫర్ యాజ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ఈస్ కన్సర్న్, థియరీ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ దీంట్లో లెర్నింగ్ కర్వ్. తర్వాత బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ఒకటి ఉంది. ఈ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్లో మనకి యాజ్ ఫర్ యాజ్ బిజినెస్ ఈస్ కన్సర్న్, ఈ బిజినెస్లో మనకి మానిటరీ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ నాన్ మానిటరీ ఫ్యాక్టర్స్, దట్ ఈస్ క్రిటికల్ ఫ్యాక్టర్స్ వీఆర్ హ్యావింగ్ ఫర్ సక్సెస్ ఆఫ్ ద బిజినెస్. Then we are having non-critical factors, monetary information as well as non-monetary information you are having. In monetary, that is a monetary as well as non-monetary, that is a aspects ఏవైతే మనకి దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. So as far as a balance scorecard is concerned, in balance scorecard we need to balance that is a financial factors as well as non-financial, monetary as well as non-monetary factors we should give an importance. So అవి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ఓన్లీ మానిటరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నాన్ మానిటరీ ఇన్ఫర్మేషన్ తక్కువ ప్రయారిటీ ఇస్తే కనుక మన బిజినెస్ సక్సెస్ అవుతుంది అనమాట. కాబట్టి కీ ఫ్యాక్టర్స్ నాన్ కీ ఫ్యాక్టర్స్కి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాము, ఎంత బ్యాలెన్స్ చేసుకున్నాము అనే దాన్ని బట్టి మన బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉందో తెలుస్తుంది అనమాట. కాబట్టి హియర్ వీ నీడ్ టు అనలైజ్, వీఆర్ అనలైజింగ్ ది ఎంటైర్ బిజినెస్ ఇంటూ 4 దట్ ఈస్ డైమెన్షన్స్. దట్ ఈస్ ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్స్, కస్టమర్ ప్రాస్పెక్టివ్స్ అండ్ బిజినెస్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాస్పెక్టివ్ అండ్ ఇన్నోవేటివ్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్టివ్. రండి ఇక్కడ ఉండాలి, ఇన్నోవేటివ్ అండ్ గ్రోత్, లెర్నింగ్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్టివ్. సో మనకి బిజినెస్ యాక్టివిటీస్ మొత్తాన్ని ఇలా మనకు 4 ప్రాస్పెక్టివ్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ అంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత రిటర్న్ వస్తుంది, ఏ డివిజన్ కంటిన్యూ చేయాలి, ఏ డివిజన్ డిస్కంటిన్యూ చేయాలి, కాస్ట్ ఎంత, సేల్స్ ఎంత, ఆ యాంగిల్లో మనం ఆలోచిస్తే దాన్ని ఏమంటాం మనం ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్ అంటాం. కస్టమర్ ప్రాస్పెక్టివ్, వెదర్ వీఆర్ డెలివరింగ్ గూడ్స్ ద కస్టమర్ ఇన్ టైమ్ ఆర్ నాట్, కస్టమర్కి ఇన్ టైంకి కస్టమర్కి కావాల్సిన గూడ్స్ మనం డెలివరీ చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి. ఆ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే కనుక దాన్ని ఏమంటాం మనం కస్టమర్ ప్రాస్పెక్టివ్. దెన్ వీఆర్ హ్యావింగ్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాస్పెక్టివ్, అంటే మన బిజినెస్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, కస్టమర్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే విధంగానే ఉందా, అన్ని బిజినెస్ ప్రాసెస్ మనకి ఏ బిజినెస్ ప్రాసెస్లో ఏ యాక్టివిటీ చేస్తున్నాం, ఆ యాక్టివిటీ కంప్లీట్ అయ్యేపాటికి అది మనం ఏ టార్గెట్ ప్రకారం అవుట్పుట్ రావాలనుకుంటున్నామో అది టార్గెట్ ప్రకారం వస్తుందా లేదా, కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తున్నా లేదా అని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న బిజినెస్ మెథడ్స్ టెక్నిక్స్ మీరు మాడిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అదంతా కూడా టు బి టేక్ కేర్ బై ద
దట్ ఈస్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాస్పెక్ట్. దెన్ లెర్నింగ్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్ అంటే వర్కర్స్కి మనం ఎప్పటికప్పుడు బిజినెస్ యొక్క అట్మాస్ఫియర్ మారిపోతూ ఉంటుంది, కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ మారిపోతూ ఉంటుంది, దానికి తగ్గట్టే మనం బిజినెస్ అంతా కూడా మాడిఫై చేస్తున్నామా లేదా దట్ ఈస్ అనేది మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. ఓకే, కాబట్టి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇవైతే ఇంపార్టెంట్. దట్ ఈస్ మనకి వాట్ ఆర్ ద 4 ప్రాస్పెక్ట్స్ ఆఫ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్, దెన్ వాట్ ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్, లెర్నింగ్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్, కస్టమర్ ప్రాస్పెక్ట్, దెన్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాస్పెక్ట్. సో ఈ 4 ఆస్పెక్ట్స్కి మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయాలి. ఒకదానికి ఎక్కువ ప్రయారిటీ, ఒకదానికి తక్కువ ప్రయారిటీ ఇస్తే కనుక దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇదనమాట యాక్చువల్గా డివిజనల్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ అంతా కూడా చాప్టర్ నెంబర్ 8. దెన్ వీ హావ్ సీన్ చాప్టర్ నెంబర్ 9 ఆల్సో యూ హావ్ సీన్. ఏబిసి టైం సరిపోదు కదా, 10 ఏ తర్వాత చెప్పుకుందాం కదా. అదే ఇది కంటిన్యూ చేద్దాం, అది మధ్యలో ఉంటుంది సార్, అవుతుంది యాక్చువల్గా 6 గంటలు అవుతుంది. కాబట్టి ఇది చెప్పుకుందాం, డెసిషన్ 3 చెప్పుకుందాం. ఓకే చూడండి, ఇది కూడా కొత్త చాప్టరే, దీని కూడా మనకి ఒక 10 మార్క్స్ దాకా రావడానికి అయితే అవకాశం ఉంది. చూడండి, యాజ్ ఫర్ యాజ్ డెసిషన్ థియరీ ఈజ్ కన్సర్న్, డెసిషన్ థియరీలో మనకి ఒక డెసిషన్ తీసుకోవాలంటే మనకి ఇన్ఫర్మేషన్ ప్రిసైజ్గా తెలిసి ఉంటుంది, లేదా ఇన్ఫర్మేషన్ ప్రిసైజ్గా తెలియకపోవచ్చు. అంటే మనకి పాస్ట్ డేటాను బట్టి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది మనం అసర్టైన్ చేయడం ఒక పద్ధతి. వెన్ దట్ ఈస్ డేటా మనకి క్లియర్ కట్గా తెలుసా, డేటా క్లియర్ కట్గా తెలియదా. డేటా క్లియర్ కట్ తెలుసు అనుకోండి, బై యూజింగ్ స్టాటిస్టికల్ టూల్స్, ఆ స్టాటిస్టికల్ టూల్స్ స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ ఇవన్నీ వాడి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం. డీవియేషన్ ఎంత వస్తుంది, మనం ఎంత అనుకుంటున్నాము, ఒక ప్రొడక్ట్ మనం స్టార్ట్ చేయాలా వద్దా, ఆన్ అండ్ యావరేజ్ ఎంత ప్రాఫిట్ వస్తుంది, అంత ముందు చేసినప్పుడు ఎంత వచ్చింది, బిజినెస్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఎలా వచ్చింది, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఎలా వచ్చింది, డిమాండ్ బాగా దట్ ఈస్ యావరేజ్ ఉన్నప్పుడు ఎంత వచ్చింది. అలా మనకి ఆ డేటా ఉందనుకోండి, దాన్ని బట్టి మనం ఎంత ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది, యావరేజ్గా ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది చెప్పడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. దట్ ఈస్ సర్టనిటీగా ఉంటే కనుక అప్పుడు మనకు రిస్క్ మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. వెన్ డేటా ఈజ్ నాట్ క్లియర్, డేటా లేకపోతే కనుక విల్ టేక్ ఎ డెసిషన్ బేస్ ఆన్ వాట్, డేటా క్లియర్ కట్గా లేకపోతే మనం డెసిషన్ క్లియర్ కట్గా చెప్పడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఏం చేస్తామంటే హ్యూమన్ జడ్జిమెంట్. సో అంతకుముందు ఎప్పుడన్నా మనం ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకున్నాం, దాని కాన్సిక్వెన్స్ ఎలా వచ్చింది అనే దాని ప్రకారం మనం డెసిషన్ తీసుకుంటాం అనమాట. అంటే మనకి డేటా క్లియర్ కట్గా ఉంటే స్టాటిస్టికల్ టూల్స్ అనలైజ్ చేసి దాన్ని బట్టి చెప్పడం ఒక పద్ధతి, డెసిషన్ తీసుకోవడం ఒక పద్ధతి. స్టాటిస్టికల్ డేటా క్లియర్ కట్గా లేకపోతే డెసిషన్ తీసుకోవాలంటే మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం హ్యూమన్ జడ్జిమెంట్ మెథడ్ ప్రకారం చేయడం ఇంకో ఆల్టర్నేటివ్. సో వర్స్ట్గా ఉంటే ఎలా ఉంటుంది, బెస్ట్గా ఉంటే ఎలా ఉంటుంది, బెస్ట్ కాంబినేషన్ వస్తే ఎలా ఉంటుంది. ఓకేనండి, కాబట్టి మనం విల్ టేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైటీరియా విల్ టేకెన్, మినీ మ్యాక్స్, మ్యాక్స్ మిన్. ఓకేనండి, కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే కన్సర్వేటివ్ అప్రోచ్ ఫాలో అవుతాయండి, పెసిమిస్టిక్ అప్రోచ్ ఫాలో అవుతాయండి. అలా మనం డిఫరెంట్ అప్రోచ్ ప్రకారం ఏ విధంగా ఏ రిజల్ట్ వస్తే బెటర్గా ఉంటుంది అనేది మనం అనలైజ్ చేస్తాం అనమాట. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ డెసిషన్ అప్రోచ్ అంటే మనం తీసుకున్న డెసిషన్ బట్టి ఫ్యూచర్ డెసిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ మనం కంటిన్యూ చేయాలా వద్దా, ఫస్ట్ డెసిషన్ కంటిన్యూ చేయాలా వద్దా. జనరల్ డెసిషన్ విల్ బి రిపెండెడ్ బై యూజింగ్ ఎ బాక్స్. ఒక డెసిషన్ తీసుకోవాలంటే మనం ఒక ప్రొడక్ట్ చేయాలా వద్దా, కంటిన్యూ చేశారనుకోండి, ఆ ప్రొడక్ట్ కంటిన్యూ చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటి, డిమాండ్ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా, డిమాండ్ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రైస్ మనం ఎంత ఉంచాలి, ప్రైస్ తక్కువ ఉంచాలా ఎక్కువ ఉంచాలి, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంచాలా ఎక్కువ ఉంచాలా, ఏంటి మాట్లాడరు. సో డిస్కంటిన్యూ చేస్తే మనకి ఎంత లాస్ అవుతుంది, కంటిన్యూ చేస్తే ఎంత వస్తుంది ప్రాఫిట్, దాన్ని బట్టి ఓవరాల్గా ఏ డెసిషన్ వస్తే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది ఒక డెసిషన్ ఒక చిన్న ట్రీ రూపంలో చేయబోతున్నాం. వచ్చే దాన్ని ఏమంటాం మనం, డెసిషన్ ట్రీ అంటాం అనమాట. అంటే ఆ డెసిషన్ ట్రీ చూడంగానే మనకి ఉన్న ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా మనకు కనిపించేస్తాయి అనమాట. దాంట్లో బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, సో ఆన్ యావరేజ్గా రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా అసర్టైన్ చేస్తాం. ఓకేనా పాయింట్. కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ అంతా కూడా 3గా డివైడ్ చేద్దాం. సో డెసిషన్ అంటారు వాట్, సర్టనిటీ, స్టాండర్డ్ డీవియేషన్, స్టాటిస్టికల్ టూల్స్ వాడతాం. డెసిషన్ క్లియర్ కట్గా చెప్పలేకపోతే కనుక మనం
హ్యూమన్ జడ్జిమెంట్, మినిమాక్స్, మ్యాక్స్ మిన్, ల్యాబ్స్ ఏదో ఉంది కదా మనకి ఇవి అవన్నీ, దట్ ఈస్ ఆర్విక్స్. అలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి అనమాట. విల్ టేక్ వర్స్ట్ ఎకేషన్, బెస్ట్ ఎకేషన్, దాని ప్రకారం తీసుకోవడం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే కనుక విల్ టేక్ డెసిషన్ ట్రీ. ఇదిగోండి డెసిషన్ ట్రీ ఒకటి. డెసిషన్ ట్రీ ఎలా డ్రా చేయాలి ఏంటి, ఇలా 3 కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి. ఆ 3 నుంచి ఇది కూడా కొత్త టాపిక్ కాబట్టి ఎగ్జామినేషన్లో ఇప్పుడు స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవే రిపీట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. ఈ అటెంప్ట్ తర్వాత అటెంప్ట్ ఆ క్వశ్చన్స్ ఏదాకా రిపీట్ చేస్తూ ఉంటే తర్వాత కొత్త ట్రై చేస్తారు. కాబట్టి న్యూ సిలబస్లో దట్టు న్యూ సిలబస్ అంటే కొన్నిసార్లు మనకి సేమ్ చాప్టర్ ఉంటుంది, అలాంటి కాదు యాక్చువల్గా కొత్త చాప్టర్లు పెట్టినప్పుడు ఆ కొత్త చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ నెంబర్లు మార్చకుండా ఇవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి అయితే మనకి చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రిటర్న్ డివైడ్ బై ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఇట్స్ అ ఫార్ములా. కోఎఫిషియంట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే వేరియబుల్కి 2 వేరియబుల్స్ ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ వాడతాం. లెట్స్ ఈ క్వశ్చన్ 1 చూడండి. దట్ ఈస్ వీఆర్ కంపేరింగ్ 2 ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్, బోత్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ 20%. దేంట్లో ఇన్వెస్ట్ చేసినా 20% రిటర్న్ వస్తుందంట. ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఈజ్ 15%. ఫస్ట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసే విల్ గెట్ హౌ మచ్ రిటర్న్, 15%. వైల్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ బి ఈస్ 9%. దట్ ఈస్ విచ్ వన్ ఈజ్ రిలేటివ్లీ హయ్యర్ రిస్క్. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రిటర్న్ డివైడ్ బై ఎక్స్పెక్టెడ్ రిటర్న్. వాట్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్? ఫస్ట్ ఎంత? ఏకి స్టాండర్డ్ డీవియేషన్ 15. 15 డివైడ్ బై 20%. 15/20 0.75. ఇక్కడ ఎంత? 9/20 0.45. అంటే మీనింగ్ ఏంటంటే డినామినేటర్ ఏంటి, రిటర్న్ ఉంది కదా, రిటర్న్ 1 ఉంటే రిస్క్ ఎంత అని చెప్తుంది అనమాట. పైన రిస్క్ ఉంది కదా, అంటే ఆల్వేస్ రేషియో ఇండికేట్స్ వాట్ ఈస్ న్యూమినేటర్ ఫర్ ఎవ్రీ 1 రూపీ డినామినేటర్. అంటే 0.7:1 అంటే 1 రిటర్న్ వస్తే రిస్క్ ఎంత? 0.75. ఇక్కడ 1 రిటర్న్ వస్తే రిస్క్ ఎంత? 0.5. రిస్క్ ఎక్కడ తక్కువ ఉంది? ఇక్కడ తక్కువ ఉంది కదా, బట్ ఇది బెటర్. అంటే ప్రాజెక్ట్ ఈజ్ ఏ హై రిలేటివ్లీ రిస్కీ ప్రాజెక్ట్. ఇది రిస్క్ ఎక్కువ ఉంది, రిస్క్ తక్కువ ఉంది, ఇది ఉంది కాబట్టి ఇది బెటర్. అడిగింది ఏంటి యాక్చువల్గా, విచ్ వన్ ఈస్ హ్యావింగ్ గ్రేటర్ రిస్క్. అడిగిన క్వశ్చన్ రిస్క్ ఏది ఎక్కువ ఉందని అడిగారు. పర్సన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ రిస్క్ ఉంది. ఓకే చూడండి అయితే ఈ క్వశ్చన్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. చూడండి అయితే, బిల్డింగ్ లిమిటెడ్ ఓన్స్ ల్యాండ్ ఇన్ నోయిడా ఇంటెండెడ్ టు దట్ ఈస్ బిల్డ్ ఏ కండోమినియం బిల్డింగ్ అంటే లార్జ్ కాంప్లెక్స్ బిల్డింగ్ అనే సైట్. ద కంపెనీ ఈజ్ డిసైడింగ్ ఆన్ వెదర్ టు బిల్డ్ ఏ స్మాల్ ఆర్ మీడియం ఆర్ లార్జ్ డెవలప్మెంట్స్. బిల్డింగ్ మనకి ఈ కాంప్లెక్స్ అనేది మనకి ఫ్యాక్టరీకి సంబంధించి బిల్డింగ్ ఎలా ఉంటుంది, దట్ ఈస్ బిల్డింగ్ చిన్న బిల్డింగా, దట్ ఈస్ లార్జ్ బిల్డింగా, స్మాల్ బిల్డింగా, మీడియంగా డిసైడ్ చేయాలి. ద డిమాండ్ ఈజ్ అన్సర్టెన్. డిమాండ్ ఏది ఎలా ఉంటుంది ఏంటనేది ఫ్లక్చువేట్స్. డిమాండ్ కుడ్ బి లో, మీడియం ఆర్ హై. డిమాండ్ ఎలాగైనా ఉండొచ్చు. మేనేజ్మెంట్ అట్ బిల్డింగ్ లిమిటెడ్ హ్యాస్ డిటర్మైన్డ్ ప్రాఫిట్ పే ఆఫ్ విల్ బి. సో ఎంత ప్రాఫిట్ వస్తుందో చెప్పారన్నమాట. డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు, డిమాండ్ లో ఉన్నప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది, మీడియంగా ఉన్నప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది, హైగా ఉన్నప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుందో చెప్పారు. దిస్ ఇస్ వాట్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఓవరాల్గా వచ్చే నెట్గా వచ్చే ప్రాఫిట్ అనమాట. ఏ కాంబినేషన్లో ఎంత ప్రాఫిట్ వస్తుందో చెప్పారు వాళ్ళు. డిమాండ్ D1, డిమాండ్ తక్కువ ఉందని డిమాండ్ D1. ఇక్కడ మనకి బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ ఇక్కడ మనకి ఎలా కట్టచ్చు, స్మాల్ బిల్డింగా, దట్ ఈస్ మీడియం బిల్డింగా, దట్ ఈస్ లార్జ్ బిల్డింగా. ఏమో మాట్లాడరు. ఈ బిల్డింగ్ అనేది మనకి స్మాల్ బిల్డింగ్ అనుకోండి, స్మాల్ బిల్డింగ్ చిన్నది, డిమాండ్ కూడా తక్కువే ఉంది. అప్పుడు ఎంత వస్తుంది? 1,400 వస్తుంది ప్రాఫిట్, ₹1000 అంట. డిమాండ్ తక్కువ ఉంది, బిల్డింగ్ చిన్న బిల్డింగ్, డిమాండ్ ఎక్కువ మీడియంగా ఉంది. అప్పుడెంత? డిమాండ్ ఎక్కువ ఉన్నా మీడియంగా ఉన్నా మనం ఎక్కువ అకామిడేట్ చేయలేము, బిల్డింగ్ చిన్నది కాబట్టి. నేను మాట్లాడరు. అందుకే మనకి సేమ్ ప్రాఫిట్ వస్తుంది. బిల్డింగ్ మీడియంగా ఉంది, డిమాండ్ తక్కువ ఉంది, అప్పుడెంత? బిల్డింగ్ మీడియం కన్నా కొద్దిగా స్మాల్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, అందుకే ప్రాఫిట్ తగ్గింది అంత ముందు కంపేర్ చేస్తే. వేరే ఇక్కడ చూడండి, మీడియం ఇది మీడియమే కాబట్టి అంతకుముందు మీడియంగా ఉన్నా సపోర్ట్ చేయలే, స్మాల్ బిల్డింగ్ కాబట్టి. ఇప్పుడు బిల్డింగ్కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ వస్తుంది ప్రాఫిట్. ఇక్కడ 1,000 స్టాండర్డ్. మళ్ళీ బిల్డింగ్ సపోర్ట్ చేసిన మీడియం బిల్డింగ్ కాబట్టి హై డిమాండ్ ఉన్నా అంత వర్కౌట్ అవుతుంది, అందుకే సేమ్ ప్రాఫిట్ వస్తుంది.
ఇక్కడ లార్జ్ బిల్డింగ్ ఎక్కువ, డిమాండ్ తక్కువ. అప్పుడు ఏం చేస్తాం? ఫిక్స్డ్ కాస్ట్ కూడా రికవర్ చేయలేం కాబట్టి లాస్ వస్తుంది. బిల్డింగ్ ఎక్కువ, దట్ ఈస్ మీడియం డిమాండ్ 1200 వస్తుంది. కానీ ఇక్కడ బిల్డింగ్ ఎక్కువ, డిమాండ్ ఎక్కువ, అప్పుడు మాత్రం పీక్ వస్తుంది. మేనేజ్మెంట్ హ్యాస్ డిటర్మైన్డ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద డిమాండ్ విల్ బి ప్రాబిలిటీ చెప్పారన్నమాట వాళ్ళు. డిమాండ్ లో ఉండడానికి ప్రాబిలిటీ 20, డిమాండ్ హై ఉండడానికి దట్ ఈస్ 35%. డిమాండ్ ఇది మీది హై, ఇది హై అనమాట. ప్రాబిలిటీ ఈస్ బీన్ గివెన్ ఫర్ వాట్ డిమాండ్. అంటే ఇక్కడ పైన డిమాండ్ ఇచ్చారు కదా, కరెంట్ డిమాండ్ ఇక్కడ ప్రాబిలిటీ ఎంత 0.20, 0.35, 0.45. అవునండి, ఏమో మాట్లాడరు. డిమాండ్ ఇప్పుడు మనం ఫైండ్ చేస్తుంది ఏంటంటే, చిన్న బిల్డింగ్ అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? వెన్ బిల్డింగ్ ఈ స్మాల్, ఎక్స్ ఇంటూ ప్రాబిలిటీ విల్ గెట్ మేక్ ఎ సమ్మేషన్ విల్ గెట్ ఎక్స్ బార్. 1400 into 20% ఎంత మల్టిప్లై అండి. స్మాల్ బిల్డింగ్ ఉన్నప్పుడు ఎంత వస్తుంది? 400 into 20% ప్లస్ 1400 into 30% ప్లస్ 1400 into 0.45, మొత్తం 1400 వచ్చింది. ఇక్కడ కామన్ నెంబర్ కదా. 0.2, 0.35, 0.4 మొన్న కదా, మొత్తం 1 into 1400 1400 వచ్చింది. 1400. వాట్ అబౌట్ స్మాల్ బిల్డింగ్, మీడియం బిల్డింగ్? 1200 into 20%, 1600 into 30%, 1600 into 40%. 1500 ఇక్కడ అది సామాన్ లేదు. 1500. దెన్ హై ఉన్న లార్జ్ ఉంది అనుకోండి, అప్పుడు ఎంత? 1300 into 20%, నెగిటివ్ ఇది అమౌంట్స్ పెట్టండి. 1200 into 30%, 2100 into 40%, ఎంఆర్సి 1105. హైయెస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ బిల్డింగ్ తక్కువ ఉంటే ఉందా, లో ఉంటే ఉందా, హై ఉంటే ఉందా, మీడియం ఉంటే ఉందా? మీడియం ఉంటే బెటర్. కాబట్టి మనం మీడియం ఉన్న కాంబినేషన్లో బెస్ట్ కాంబినేషన్ ఏంటి సార్ అంటే మీడియం అనమాట. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఆల్టర్నేట్ క్యాలిక్యులేట్ చేసాం. ద బెస్ట్ వన్ ఈజ్ వాట్ మీడియం చెప్పారనమాట. ఎక్స్పెక్టెడ్ చూడండి, యూజింగ్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ క్రైటీరియా ద ఆప్షన్స్ ఆఫ్ ఎనీ quantitative consideration, the best alternative is build a medium building at this provide highest expected value, equivalent వస్తుంది అనమాట. ఓకేనది ఈ క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద కంపెనీ. సేల్స్ వాళ్ళని చెప్పారు 10,000 ఉండొచ్చు, 12,000 ఉండొచ్చు, 14,000 ఉండొచ్చు, 16,000, 18,000. ప్రాబిలిటీ ఈస్ గివెన్. 10,000 ఉండడానికి ప్రాబిలిటీ ఎంత? 10%, 12,000 15%, 14,000 25%, 16,000 30%, 18,000 20%. Projected sales and cost are as follows. Selling price 6 rupees, variable cost 3.5. Selling price minus variable cost will get contribution ఎంత అండి? 2.5. Fixed cost 34,000. Probability that the company will get at least break even. Now find out break even point. How to get break even point? Fixed cost divided by contribution per unit. 6 minus 3.5, 2.5. How much break even? 15,000, 13,600 is a break even. వాళ్ళు ఏమన్నారంటే బ్రేక్ ఇన్ పాయింట్ అన్న అట్లా ప్రాబిలిటీ ఆఫ్ బ్రేక్ ఇన్ అంటున్నారు. అంటే 13,600 యూనిట్స్ అమ్మాలి. ఎక్కడ అమ్ముతాం? 13,600 ఇక్కడ అమ్ముతున్నాం. 10,000 దగ్గర, 12,000 దగ్గర కూడా అమ్ముతున్నాం కదా. ఒక నిమిషం, మనం బ్రేక్ ఇన్ అవ్వాల్సింది ఏంటంటే అట్లీస్ట్ బ్రేక్ ఇవనా నేను మాట్లాడరు. ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ బ్రేక్ ఇవన్ అమ్మాలంటే మినిమం 13,600 అమ్మాలి. దానికన్నా తక్కువ ఉంటే బ్రేక్ ఇవన్ లేనట్టే కదా. అంటే 13,600 కన్నా ఎక్కువ ఎక్కడైతే ఉంది అంటే 14,000 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆ మూడు బ్రేక్ కన్నా ఎక్కువ ఉన్నాయి కదా. కాబట్టి ఈ మూడు ప్రాబిలిటీ అంతా 25 + 30 + 20, 70%. ద ప్రాబిలిటీ దట్ ద కంపెనీ ఈస్ గోయింగ్ టు గెట్ ఎ బ్రేక్ ఇవన్ ఈజ్ 70%. ప్రాబిలిటీ దట్ ప్రాఫిట్ విల్ బి అట్లీస్ట్ 10,000. 10,000 ప్రాఫిట్ అవ్వాలంటే ఎన్ని యూనిట్స్ అమ్మాలి? సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ డిజైర్డ్ ప్రాఫిట్. సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ డిజైర్డ్ ప్రాఫిట్ ఇజ్ కూడా చెప్తారా ఫార్ములా? డిజైర్డ్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ మెరిట్. సో ఫిక్స్డ్ కాస్ట్ అంత 34 ప్లస్ 10,000 ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ ఎంత అండి? 2.5 ఎంత అండి? 17,600. 17,600 అమ్మితే కానీ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు 10,000 వస్తుంది ప్రాఫిట్. కాబట్టి 7,600 ఎక్కడ ఉంది?
ఇక్కడ ఒక్కటే మాత్రమే ఉంది కాబట్టి 20% ప్రాబిలిటీ. బాబు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇందాక క్వశ్చన్ నెంబర్ 3 చేసాం కదా. బిల్డింగ్ లిమిటెడ్ ఓన్స్ బిల్డింగ్ ఇన్ నోయిడా, ఇంట్రెస్టెడ్ కన్స్ట్రక్ట్ బిల్డింగ్, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఎంత, ఇక్కడ సేమ్ మ్యాట్రిక్స్ ఇచ్చారు వాళ్ళు. క్వశ్చన్ చూస్తే మీరు ఇక్కడ ముందు క్వశ్చన్ ఇచ్చారు కదా, క్వశ్చన్ నెంబర్ 3 అది 3లో వచ్చిన క్వశ్చన్. 3నే 5 దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చెప్పారన్నమాట. ఇది హై డిమాండ్. అయితే ఇప్పుడు ఏమన్నారంటే ద బెస్ట్ ఆల్టర్నేటివ్ వాజ్ టు మీడియం బిల్డింగ్ కదా. మీడియం బిల్డింగ్ కడితే ఎంత వస్తుంది మనకి గుర్తుందా? 1,500 వస్తుంది. ఇప్పుడు ఏమన్నారంటే వాళ్ళు విత్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వర్ అవైలబుల్, దట్ ఈస్ ప్రాబిలిటీ వర్ నోన్ విత్ సర్టనిటీ. ది ఆప్టిమల్ డెసిషన్ స్ట్రాటజీస్ ఇఫ్ లో డిమాండ్ అకర్స్, దట్ ఈస్ లో డిమాండ్ అంట, డిమాండ్ తక్కువ ఉందంట, బిల్డ్ స్మాల్ కాంప్లెక్స్, చిన్న బిల్డింగ్ అంట. ఇఫ్ డిమాండ్ అకర్స్ మీడియం కాంప్లెక్స్, ఇఫ్ హై డిమాండ్ అకర్స్ దట్ ఈస్ బిల్డ్ దట్ ఈస్ హై కాంప్లెక్స్, లార్జ్ కాన్సెప్ట్స్. సారీ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇఫ్ లో డిమాండ్ అకర్స్, డిమాండ్ తక్కువ ఉంటే స్మాల్ కాంప్లెక్స్ అంట. ఇఫ్ డిమాండ్ మీడియం డిమాండ్ వస్తే కనుక మీడియం బిల్డింగ్ అంట. ఇఫ్ హై డిమాండ్ వస్తే కనుక హై దట్ ఈస్ లార్జ్ బిల్డింగ్ అంట. డిమాండ్ ఎక్కువ ఉంటే పెద్ద బిల్డింగ్ కడతాం, డిమాండ్ తక్కువ ఉంటే కనుక చిన్న బిల్డింగ్ కడతాం. డిమాండ్ మీడియం ఉంటే మీడియం బిల్డింగ్ కడతాం అంట. అంటే అకేషన్స్ ఏంటి? సో డిమాండ్ స్మాల్ ఉంటే ఇది, డిమాండ్ మీడియం ఉంటే మీడియం బిల్డింగ్, హై ఉంటే హై. ప్రాబిలిటీ ఆల్సో, ప్రాబిలిటీ చెప్పారు కదా 20%, 30% చెప్పారు కదా. ఇది 45, 35, ఇది 45 లాస్ట్దా సెకండ్దా? లాస్ట్. ఇది హై డిమాండ్ బాబు. పని ఇప్పుడు ఎంత? లో ఉంటే ప్రాబిలిటీ 20%, మీడియం ఉంటే 35%, హై ఉంటే 45%. కాబట్టి మల్టిప్లై చేయండి, మైట్ గెట్ నెంబర్. ఒకటే అకేషన్ ఉంది. డిమాండ్ ఇంటూ ప్రాబిలిటీ మల్టిప్లై చేయండి బాబు ఒకసారి. అప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి, ఇదిగోండి మల్టిప్లై చేసామా. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? అప్పుడు 1785 వచ్చింది. ఇప్పుడు చూడండి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇది ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంచాలంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ విత్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంత? 1875 మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ వితౌట్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ 1500. అప్పుడు దాని యొక్క పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ యొక్క వాల్యూ వస్తుంది అనమాట. 285 ఇస్ ద వాల్యూ ఆఫ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే తీసినేయండి, పర్ఫెక్ట్ ఉంటే తీసినేయండి. అనేది డిఫరెన్స్. ఆ డిఫరెన్సే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ యొక్క వాల్యూ అనమాట. ఓకేనా క్వశ్చన్? ఈ క్వశ్చన్ చూడండి. ఏబీసీ కంపెనీ ఈజ్ ట్రైయింగ్ టు సెట్ ఏ సెల్లింగ్ ప్రైస్ ఫర్ వన్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్. దీస్ ప్రైస్ ఆర్ అండర్ కన్సిడరేషన్. ది ఎక్స్పెక్టెడ్ సేల్ వాల్యూ అండ్ కాస్ట్ ఆర్ యాజ్ ఫాలోస్. సెల్లింగ్ ప్రైస్ చెప్పారు 4 ఉండొచ్చు, 4.3 ఉండొచ్చు, 4.4 ఉండొచ్చు. ఏమో మాట్లాడరు. ఎక్స్పెక్టెడ్ సేల్ వాల్యూమ్ ఎంత క్వాంటిటీ అమ్మొచ్చు? 16,000 యూనిట్స్ అమ్మొచ్చు. లైక్ దట్ ఈస్ 14,000 అమ్మొచ్చు. వర్స్ట్ పాసిబుల్లో మనకి 10,000 అమ్మొచ్చు. ఎక్స్పెక్టెడ్ సేల్స్ వాల్యూమ్ క్వాంటిటీ అది. ఇక్కడ 14,000 యూనిట్స్ అమ్మొచ్చు. ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది. ఇక్కడ వర్స్ట్ కేసు కూడా 10,000 అమ్మాం. సెల్లింగ్ ప్రైస్ కొద్దిగా పెంచారనుకోండి డిమాండ్ తగ్గిపోతుంది. వర్స్ట్ కేసు 28,000 అమ్ముతాం. సెల్లింగ్ ప్రైస్ బాగా ఎక్కువ అనుకోండి, దట్ ఈస్ ఎంత అవుతుంది మనకి? బెస్ట్ అయితే ఎంత, మోస్ట్ లైక్లీ ఎంత, వర్స్ట్ అయితే ఎంత? ఫిక్స్డ్ కాస్ట్ 20,000 అంట, వేరియబుల్ కాస్ట్ 2 రూపీస్. ఇప్పుడు విచ్ ప్రైస్ షుడ్ బి చూసాను? 9 అకేషన్స్ ఉన్నాయి. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉండొచ్చు, మీడియంగా ఉండొచ్చు, హైగా ఉండొచ్చు. డిమాండ్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, దట్ ఈస్ మీడియంగా ఉండొచ్చు. ఏంటంటే మాట్లాడరు. ఈ 9 అకేషన్స్లో ఏ అకేషన్ ఎంత ప్రాఫిట్ వస్తుందో చూద్దాం ఒకసారి బాబు. ఇలా చూడండి ఒకసారి. లెట్ టేక్ ఫస్ట్ అకేషన్. ఇక్కడ చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ 4 ఉంది, వేరియబుల్ కాస్ట్ ఎంత 2, కాంట్రిబ్యూషన్ ఎంత 2 రూపీస్ కదా. 2 రూపీస్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 16,000 ఎంత? 32,000. మన ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 20,000. ఎంత వస్తుంది? 12,000. ఏంటి ప్రాఫిట్? 12,000. ఇక్కడ 14,000 ఇంటూ 2 రూపీస్ కాంట్రిబ్యూషన్ 28,000 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 28,000. మీకు అలా చేశారన్నమాట. ఇది కూడా దే హ్యావ్ ప్రిపేర్ దిస్ మ్యాట్రిక్స్. ఓకే, అది మీకు ప్రాఫిట్ చెప్పే కదా. ఫిక్స్డ్ కాస్ట్ కామన్ కాస్ట్ ఇగ్నోర్ చేయండి. వీ కెన్ గివ్ డెసిషన్ బేస్ ఆన్ కాంట్రిబ్యూషన్. అంటే 16,000 ఇంటూ 2 రూపీస్ ఎంత? 32,000. ఎందుకంటే 30,000. ఇక్కడ 14,000 ఇంటూ 2 ఎంత అండి? 28,000. అలా ఇచ్చారమ్మా నెంబర్స్. ఇక్కడ ఎంత అండి? 32,200. 4.3 మైనస్ 2, 2.3 ఇంటూ 14,000 ఎంత? 2.3 ఇంటూ 14,000
రీచర్. ఇప్పుడు ఏం చెప్పాలంటే ప్రైస్ తక్కువ ఉండే బెటరా ప్రైస్ ఎక్కువ ఉండే బెటర్ చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ తక్కువ ఉందనుకోండి, 4 రూపీస్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుద్ది? డిమాండ్ ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఎక్కువే 20 రూపీస్, 20,000. డిమాండ్ కొద్దిగా సెల్లింగ్ ప్రైస్ పెంచారనుకోండి, అప్పుడు ఏమైంది? సెల్లింగ్ ప్రైస్ తగ్గించినా పెద్ద డిఫరెన్స్ లేదు చూడండి. ఈ ఎక్వేషన్ వస్తే 32,000 అలా 30,200. అంటే మీరు సెల్లింగ్ ప్రైస్ పెంచడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ 200 రూపీసే. మరి సెల్లింగ్ ప్రైస్ పెంచి అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు? సెల్లింగ్ ప్రైస్ తగ్గించే ఉంచండి, బెటర్ ఉండిద్ది. నేను మాట్లాడరు 200 రూపీస్ డిఫరెన్స్ కదా. ప్రైస్ పెంచితే మళ్ళీ డిమాండ్ తగ్గిపోయిందని ఇబ్బంది పడతారు. వాట్ అబౌట్ దిస్ వన్? 28,000 అలా ఎంత? 27,000, 28,700. ఇది కూడా తక్కువే ఇక్కడ. కానీ 20,000 ఇక్కడ చూడండి. సెల్లింగ్ ప్రైస్ పెంచినప్పుడు మాత్రం డిమాండ్ లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. వీళ్ళకి లాస్ చెప్పాలంటే లాస్ వచ్చింది. నేను ఫిక్స్డ్ కాదు 20,000 కదా. నేను మాట్లాడరు ఇక్కడ ఈ ఎక్వేషన్లో దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఎనీ లాస్. కానీ ఇక్కడ మాత్రం లాస్ వస్తుంది అనమాట. కాబట్టి 4.4 రూపీస్ కన్నా 4.3 కన్నా 4 రూపీస్ బెటర్. నేను మాట్లాడరు లేదు సార్ నేను 4.4 హైస్ ఫిక్స్ చేస్తుందని చెప్పారనుకోండి. హైస్ ఫిక్స్ చేసినా మనకి డిమాండ్ బెస్ట్ వచ్చింది చూడండి. ప్రాఫిట్ ఎంత 30,000. ఇక్కడ ఎంత? 30,000. ఇక్కడ 30,000. ప్రైస్ పెంచినా ఉపయోగం లేకుండా పోయింది. మరి ఇక్కడ 20,800. ఇక్కడ ఎంత వచ్చింది? 20,000 వచ్చింది. 28,750 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 50 రూపీసే. 4.3 నుంచి 4.4కి వెళ్తే 4.4 నుంచి 4.3కి ప్రైస్ పెంచడం వల్ల వచ్చే బెనిఫిట్ 50 రూపీస్ అయినప్పుడు అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు? ప్రైస్ పెంచడం ఎందుకు? ఇక్కడ చూడండి డిమాండ్ ఏమాత్రం అయిందా వీళ్ళకి లాస్ వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి 4.4 వద్దు, 4.4, 4.3లో కూడా 4 రూపీస్ బెటర్. రిస్క్ తీసుకుంటారంటారా? 4.3 బెటర్. 4.4 అయితే అంత బెనిఫిషియల్ కాదు. దిస్ వన్ దట్ ఈజ్ మనకి డెసిషన్ అండర్ అన్సర్టనిటీ. క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ లేకపోతే కనుక మనం ఏం చేస్తామంటే విల్ ప్రిపేర్ ప్రాఫిట్ మ్యాట్రిక్స్, పే ఆఫ్ మ్యాట్రిక్స్ ప్రిపేర్ చేస్తాం. దాంట్లో మనకి చూడండి వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ క్రైటీరియా, మినిమాక్స్, మ్యాక్స్ మిన్. దట్ ఈస్ హెల్ప్ ప్లేస్, దట్ ఈస్ సావేజ్, దట్ ఈస్ హార్విక్స్. అలా మనకి 4 వేస్లో మనం డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 7. గివెన్ ద ఫాలోయింగ్ పే ఆఫ్ టేబుల్ ప్రాఫిట్ జనరేట్ బై ఎన్ ఎంటిటీ అండ్ డిఫరెంట్ కండిషన్స్ ఆఫ్ ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ ఫ్యూచర్ నేచర్. అంటే మనకి దే హ్యావ్ బీన్ గివెన్ పే ఆఫ్ మ్యాట్రిక్స్, నథింగ్ బట్ ప్రాఫిట్ మ్యాట్రిక్స్. అంటే ఆల్టర్నేటివ్ 1లో డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఏంటి, ఎక్కువ ఉన్నప్పుడు అలా ఇచ్చారు కదా, అలా ఇచ్చారన్నమాట. సెకండ్ ఆల్టర్నేటివ్లో డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ ఉన్నప్పుడు, మీడియం ఉన్నప్పుడు ఎంత అనేది ప్రాఫిట్ ఇచ్చారు వాళ్ళు. ఏమో మాట్లాడరు. క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ స్టేట్ విచ్ క్యాన్ బి చూజన్ ఇన్ ద బెస్ట్ యాక్ట్. ఫస్ట్ మ్యాక్స్ అంటే ఏంటి? ఫస్ట్ రైట్ చేయండి, తర్వాత లెఫ్ట్ రండి. దట్ ఈస్ ఫస్ట్ మ్యాక్స్, తర్వాత కూడా మ్యాక్సే. అంటే ఫస్ట్ ఆల్రెడీ మ్యాక్స్ ఎంత ఉంది? 8 ఉంది. సెకండ్ ఓలో మ్యాక్స్ ఎంత ఉంది? 6 ఉంది. తర్వాత థర్డ్ ఓలో మ్యాక్స్ 6 ఉంది. 8, 6, 6. మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఎంత? 8. అంటే ఫస్ట్ ఆల్టర్నేటివ్ బెస్ట్ ఆల్టర్నేటివ్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. తర్వాత మ్యాక్స్ మిన్ అంటే ఫస్ట్ మినిమం, ఫస్ట్ ఆర్హెచ్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ ఎంత మినిమం కదా, ఫస్ట్ మినిమం తీసుకోండి. మినిమంలో మ్యాక్సిమం. ఫస్ట్ ఓలో మినిమం ఎంత? ప్రాఫిట్ -1. -1 ఇక్కడ ఎంత? 0. తర్వాత 0. మ్యాక్సిమం ఎంత? 0. నెట్ రావాల్సిన అవసరం లేదు. నెట్ వస్తే వదిలేసేయండి. విల్ టేక్ 0. ఓకే, ప్రాఫిట్ కాబట్టి మనకు లాస్ వద్దు. దట్ ఈస్ వద్దంటే కనుక మనకి సెకండ్ ఆల్టర్నేటివ్ కానీ, అంటే మనకి లాస్ వచ్చే కేసుని తీసుకోకూడదు మనం. కాబట్టి నీట్ వస్తే పక్కన పెట్టండి. మన వాటిలో లీస్ట్ నెంబర్ మిన్, దట్ ఈస్ దాంట్లో మ్యాక్స్ అంటే దట్ ఈస్ ఇదే కదా, ఇంకా 0 అవుతుంది అనమాట. అంటే యాక్చువల్గా ఇట్ ఈస్ ఆప్టిమిస్టిక్. నేను మాట్లాడరు అంటే ఉన్న వాటిలో బెస్ట్ తీసుకున్నాం. ఇది ఆప్టిమిస్టిక్, ఇదే డెసిషన్. ఆప్టిమిస్టిక్ అయితే తీసుకుంటాం కన్సిడరేషన్. దట్ ఈస్ ఇది ఏంటి? పెసిమిస్టిక్ అనుకోండి, వీ షుడ్ టేక్ దట్ ఈస్ -1 తీసుకోవాలి. యాక్చువల్గా పెసిమిస్టిక్ కూడా కాదు, మోస్ట్ లైక్లీ లాగా మధ్యలో ఉన్నారు, మీడియం లాగా అనమాట. నేను మాట్లాడరు. తర్వాత ఇది చూడండి, ఇది ఒకటే కదా. ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి? మ్యాక్స్ మిన్ కదా. మిన్ మ్యాక్స్ అంటే ఏం చేస్తారు మీరు? ఫస్ట్ మ్యాక్స్ తీసుకుంటే దాంట్లో మినిమం తీసుకుంటారు. ఓకేనా? తర్వాత ఇక్కడ దాకా అంతా ఓకే, కానీ ఇది మాత్రం చూడాలి జాగ్రత్తగా. దట్ ఈస్ ఏదంట సావేజ్ క్రైటీరియన్ ఆర్ మిన్ మ్యాక్స్ రిగ్రెట్. మిన్ మ్యాక్స్ వేరు, మిన్ మ్యాక్స్ రిగ్రెట్ వేరు. మిన్ మ్యాక్స్ అంటే ఉన్న దాంట్లో మ్యాక్స్ తర్వాత దాంట్లో మినిమం తీసుకుంటాం.
రెగ్యులేట్ అని అనుకోండి, వీ నీడ్ టు కన్వర్ట్ ద మ్యాట్రిక్స్. మ్యాక్సిమేషన్ మినిమేషన్ ఎలా కన్వర్ట్ చేస్తామో ఇదేంటి ప్రాఫిట్ కదా, దాన్ని కన్వర్ట్ చేస్తాం. లాస్ అనుకోండి, దాన్ని కన్వర్ట్ చేయాలన్నమాట. ప్రాఫిట్ నుంచి మ్యాక్సిమం లాస్ కింద కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ చూడండి, రెగ్యులేట్ మ్యాట్రిక్స్ ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఆ రోలో మ్యాక్సిమం ఎంత 8 కదా, 8లోంచి దట్ ఈస్ ఆ కాలంలో ఫస్ట్ కాలం చేయాలి. కాలంలో మ్యాక్సిమం నెంబర్ ఎంత 6లోంచి మిగతా నెంబర్ మొత్తం సపరేట్ చేయండి. 6 మైనస్ 3 3 మైనస్ -6 -3, ఇక్కడ 0, ఇక్కడ -6. ఇదిగోండి, ప్రతి కాలం హైస్ తీసుకున్నాం, అలాగే కాలం మినిమేషన్ లాగా తీసుకుంటాం అనమాట. కానీ ఇక్కడ కాలం హైస్ తీసుకుని దాంట్లోంచి ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ టు బి సపరేట్ ఫ్రమ్ ద హైయెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అలా చేసిన తర్వాత ఇదిగోండి, అప్పుడు నెగిటివ్ సైన్స్ ఆర్ డ్రాప్డ్. నెగిటివ్ సైన్స్ పక్కన పెట్టండి. ఏవైతే మనకి వైల్ ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఈజ్ అ ప్రాడ్ మ్యాట్రిక్స్. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే ఇది మిన్ మ్యాక్స్ కాబట్టి ఉన్నదాంట్లో మ్యాక్సిమం ఎంత, ఈ రోలో మ్యాక్సిమం ఎంత 5, ఈ రోలో మ్యాక్సిమం ఎంత 6, ఈ రోలో మ్యాక్సిమం ఎంత 6. కాబట్టి మ్యాక్స్ మిన్ కాబట్టి దట్ ఈస్ వాటిలో మినిమం ఎంత 5. బాబు ఓకేనా, ఇదేంటిది దట్ ఈస్ మిన్ మ్యాక్స్ రెగ్యులేట్ మ్యాట్రిక్స్ ఆర్ సావేజ్ క్రైటీరియా ఒకటే. ఏమో మాట్లాడరు బాబు ఓకేనా. ఇది దాని తర్వాత చూడండి, దట్ ఈస్ లా ప్లేస్. ఇక్కడ దేర్ హ్యావ్ బీన్ గివెన్ వన్ ఫార్ములా. ఇక్కడ చూడండి, లా ప్లేస్ ప్రకారం ఏంటంటే మనకి వీఆర్ గివింగ్ ఈక్వల్ వెయిటేజ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అకేషన్. ఇక్కడ మొత్తం 4 అకేషన్ ఉన్నాయి కాబట్టి విల్ టేక్ 1/4. ప్రాబిలిటీ ఎంత 1/4 అనమాట. కాబట్టి ఫస్ట్ ఆల్టర్నేటివ్ ప్రకారం ప్రాబిలిటీ 1/4 అంటే 20% కదా. 20% ఆఫ్ 3, 20% ఆఫ్ 5, 20% ఆఫ్ 8, 20% -1. ఇవన్నీ చేస్తే మనకి 3.75 వచ్చింది యావరేజ్. సింపుల్ యావరేజ్ లాగా అనమాట. ఏమో మాట్లాడరు. ప్రాబిలిటీ ఎంత ఈక్వల్ ప్రాబిలిటీ తీసుకున్నారు వాళ్ళు. ఇంత దాంట్లో బెస్ట్ పాసిబిలిటీ వర్స్ట్ పాసిబిలిటీ తీసుకున్నాం కదా, ఎలా కాకుండా విల్ టేక్ ఈక్వల్ ప్రాబిలిటీ. ఇక్కడ కూడా అంతే. 6 + 5 + 2 + 0 ఎంత అండి మొత్తం 8 + 13, 13/2 ఎంత, 13/4 ఎంత, 13/4. అదే కదా యావరేజ్, సింపుల్ యావరేజ్ అండి. మొత్తం వేసి /4 చేసాం. బాబు ఓకేనా, ఏంటంటే మాట్లాడరు. ఇదిగోండి, దాంట్లో బెస్ట్ ఇది ఏంటిది, ఈ లా ప్లేస్లో ఏం చేయాలంటే ఇది ఏంటిది ప్రాఫిట్ కాబట్టి ఉన్న దాంట్లో హైస్ తీసుకుంటాం. 3.75 ఏమ్మా ఇది ఇది 3 A1 ఆర్ A3 ఇక్కడ చెప్పారు A1 A3. అది ఇది ఏంటి ప్రాఫిట్ కాబట్టి. ఇది ఒకవేళ లాస్ అనుకోండి అప్పుడు ఏం చేయాలి, ఇది మినిమం తీసుకోవాలన్నమాట. ఇచ్చిన క్వశ్చన్ బట్టి తీసుకోవాలి. అది ఈ లా ప్లేస్ మాత్రం ఇచ్చిన క్వశ్చన్ మినిమేషనా మ్యాక్సిమేషనా కాస్టా ప్రాఫిట్ తీసుకుని దాన్ని బట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆర్విక్స్ దే హ్యావ్ బీన్ గివెన్ ఎ స్మాల్ ఫార్ములా. ద ఫార్ములా ఇస్ వాట్, ఫార్ములా ఏంటి సార్ అంటే దే విల్ గివ్ ఆల్ఫా ఇంటూ మ్యాక్సిమం నెంబర్ ప్లస్ 1 మైనస్ ఆల్ఫా ఇంటూ మినిమం. అంటే ఆ రోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హవ్ టేకెన్ ఫస్ట్ రోలో మన మ్యాక్సిమం ఎంత, ఇక్కడ ఆల్ఫా ఇచ్చారు. ఇక్కడ ఆల్ఫా ఎంత అండి 0.4 అంట. ఆల్ఫా 1 అంటే అదే జరగడానికి అవకాశం ఉంది, 0.4 అంటే అది డీవియేట్ అవడానికి అవకాశం ఉందో చెప్పారన్నమాట. ఇక్కడ చూడండి, దీంట్లో ఈ రోలో మ్యాక్సిమం ఎంత 8 రావడానికి ప్రాబిలిటీ ఎంత 0.4. ఏంటి మాట్లాడరు, 0.4 into 8 అంటే 3.2. దట్ ఈస్ తర్వాత ఏం చేయాలంట మనకి ప్లస్ ఈ రోలో మినిమం ఎంత -1. ఇదిగోండి -1 into 60% ప్లస్ చేయాలి. 2 పాయింట్స్ వస్తుంది. ఇక్కడ చూడండి మ్యాక్సిమం ఎంత 8, ప్రాబిలిటీ ఎంత 8, 0.4. తర్వాత మినిమం దట్ ఈస్ 0, ప్రాబిలిటీ ఇస్తున్నారన్నమాట. అంటే మ్యాక్సిమం తీసుకున్నాం, మినిమం తీసుకున్నాం, దాన్ని బట్టి ప్రాబిలిటీ ప్రకారం ఎక్స్పెక్టెడ్ వాల్యూ అసైన్ చేస్తాం అనమాట. నేను మాట్లాడరు. ప్రాఫిట్ కార్డు ఉందా హైయెస్ట్ ఎంత ఫస్ట్ తీసుకోండి, ఫస్ట్ తీసుకోవాలి. ఓకేనా, మ్యాక్స్ అంటే ఉన్నదాంట్లో మ్యాక్స్ తీసుకుంటాం. మిన్ అంటే ఉన్నదాంట్లో మినిమం తర్వాత మినిమం. మ్యాక్స్ మిన్ అంటే ఉన్నదాంట్లో మినిమం తర్వాత మ్యాక్సిమం. మిన్ మ్యాక్స్ అంటే ఉన్నదాంట్లో మ్యాక్సిమం దాంట్లో తర్వాత మినిమం. తర్వాత నెక్స్ట్ ఏంటి రెగ్యులేట్ మ్యాట్రిక్స్ అనుకోండి, అలా సావేజ్ అని చెప్పారు కదా, దాని ప్రకారం ఏం చేయాలి ఫస్ట్ కాలంలో హైయెస్ట్లోంచి అన్ని తీసేయాలి. దట్ ఈస్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈస్ టు బి హైయెస్ట్ నెంబర్ ఏం చేయాలంటే ప్రతి నెంబర్ సపరేట్ చేయాలి. అప్పుడు తర్వాత ఏం చేయాలి ప్రతి రోలో ఏం చేయాలి మనకి మైనస్ మొత్తం సపరేట్ చేయాలి, మైనస్ మొత్తం ఇగ్నోర్ చేయాలి. కాబట్టి అది ఏ క్రైటీరియా అది ఈ రెగ్యులేట్ అంటే మనకి మిన్ మ్యాక్స్ కాబట్టి ఆ రోలో మ్యాక్స్ తీసుకోవాలి. కాబట్టి దాని తర్వాత ఆ మ్యాక్స్లో మినిమం నెంబర్ తీసుకోవాలి.
తర్వాత లాప్లేస్లో మనకి ఈక్వల్ ప్రాబిలిటీ ఇస్తాం. తర్వాత ఈక్వల్ ప్రాబిలిటీ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎక్కువ ఎక్కడ వస్తుందో అదే అంటే మనకి ప్రాఫిట్ కాబట్టి. కాస్ట్ అనుకోండి 100 అంటే మినిమం తీసుకుంటాం. తర్వాత మనకి ఆర్వీస్ ఫార్ములా ఏంటి, మనకి ఆ రోలో మ్యాక్సిమం ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 మైనస్ ఆల్ఫా ఇంటూ మినిమం నెంబర్. మ్యాక్స్ అంటే ఆప్టిమిస్టిక్, మిన్ అంటే దట్ ఈస్ పెసిమిస్టిక్. తర్వాత మిగతా మనకి ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి ఇది మోస్ట్ లైక్లీ జరగడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మనం డెసిషన్ అనేది ఉన్నదంటే వర్స్ట్ పాసిబిలిటీ ఏంటి, బెస్ట్ పాసిబిలిటీ ఇవన్నీ చూస్తాం అనమాట. ఓకేనమ్మా ఇది. దాని తర్వాత చూడండి డెసిషన్ త్రీ ప్రకారం మనం మార్నింగ్ చెప్పిన ఇక్కడ వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ డెసిషన్ అంటే మనకు ఈ మనకి బాక్స్లో రిప్రజెంట్ చేస్తున్నాం. వేరేజ్ ఈ దాని డెసిషన్ యొక్క రిజల్ట్ అనేది మనకి ఈవెంట్తో రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట, సర్కిల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది మన చేతిలో ఉండదు, డెసిషన్ మన చేతిలో ఉంటుంది. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈ కంపెనీ కెన్ చూస్ ఏ లాంచ్ ఏ న్యూ ప్రోడక్ట్ ఎక్స్వైడ్ ఆర్ నాట్. కొత్తగా స్టార్ట్ చేయాలా వద్దా, అదో డెసిషన్ తీసుకోవాలి. లాంచ్ చేస్తున్నా వద్దా. ఒక లాంచ్ చేశారనుకోండి, దానికి రిజల్ట్ ఏంటి, సేల్స్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు సేల్స్ 10,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు. ఆ సేల్స్ ఉన్నప్పుడు కాస్ట్ ఎంత ఉండొచ్చు, 6 రూపీస్ ఉండొచ్చు, 8 రూపీస్ ఉండొచ్చు. ఇలా ఇచ్చారన్నమాట. ఇది ఓకేనా డెసిషన్. ఇదే డెసిషన్ ఇంకో రకంగా కూడా చేయొచ్చు అనమాట. లాంచ్ చేస్తే మనకి ఈ 4 అకేషన్లు, ఈ 2 తర్వాత 2 డివైడ్ చేస్తాం కదా, ఈ 4 డివైడ్ చేసుకో ఒకసారి. సేల్స్ తక్కువ ఉన్నప్పుడు సెలింగ్ బై ఎంత, ఎక్కువ ఉన్నప్పుడు ఎంత, ఇంత ఉన్నప్పుడు సెలింగ్ బై ఎంత, కాస్ట్ ఎంత, ఎక్కువ ఉన్నప్పుడు కాస్ట్ ఎంత. సమ్టైమ్ డెసిషన్ టేకెన్ నౌ విల్ లీడ్ టు అనదర్ డెసిషన్స్ ఇట్ కెన్ బి టేకెన్ ఇన్ ఫ్యూచర్. ఒక డెసిషన్ తీసుకున్నాం, దాని రిజల్ట్ ఇది. మళ్ళీ అగైన్ షుడ్ టేక్ డెసిషన్. అప్పుడు ఇలా తీసుకుంటాం అనమాట. ఫస్ట్ ఒకటే బాక్స్ వస్తుంది అనుకోవద్దు, మనం తీసుకున్న డెసిషన్ వల్ల ఆ ఈవెంట్స్ వల్ల మళ్ళీ డెసిషన్ తీసుకోవాలంటే మళ్ళీ బాక్స్ వస్తుంది అనమాట. డెసిషన్ థియరీ. కాబట్టి ఇన్ ది సెషన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఏదైతే మనకి వీ హ్యావ్ ఫోకస్ ఆన్ డెసిషన్ థియరీ, రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్, తర్వాత డివిజనల్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. ఇవన్నీ కూడా కొత్త టాపిక్లే. ఇప్పుడు చెప్పిన టాపిక్ నుంచి రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది, ఒక 25 to 30 దాకా. దాంతోపాటు వీ హ్యావ్ సీన్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆల్సో, ఇది కూడా చూసాం మనం. కాబట్టి నెక్స్ట్ సెషన్లో మనం విల్ ఫోకస్ ఆన్ వాట్ మార్జినల్ కాస్ట్, ఏబీసీ. నెక్స్ట్ అనగానే ఏబీసీ స్టార్ట్ చేద్దాం. ఏబీసీ తర్వాత మార్జినల్, స్టాండర్డ్, బడ్జెటరీ. చూడండి, విల్ స్టార్ట్ విత్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఈస్ వాట్, నెయిదర్ ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ కాస్టింగ్ నార్ ఇట్ ఈస్ ఏ టెక్నిక్ ఆఫ్ కాస్టింగ్. మరి యాక్చువల్గా మరి యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ దేనికి సార్ అంటే, యాజ్ ఫర్ యాజ్ ఓవర్ హెడ్ చాప్టర్ ఈస్ కన్సర్న్డ్, ఇన్ పేపర్ నెంబర్ 8 వీఆర్ హ్యావింగ్ ఏ చాప్టర్ కాల్డ్ ఓవర్ హెడ్స్. Therein we are having certain limitations. So as far as overheads are concerned, the costs which are not easily conveniently traceable for each and every unit known as what, indirect cost, nothing but overheads. అయితే మనం ఈ ఏబీసీ గురించి తెలుసుకోవాలంటే యాక్టివిటీ ఓవర్ హెడ్ చాప్టర్లో ఏం చేసాం అనే విషయం తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇన్ ఓవర్ హెడ్ చాప్టర్ వీఆర్ రికవరింగ్ ఓవర్ హెడ్స్. ఇండైరెక్ట్ కాస్ట్, ఓవర్ హెడ్స్ ఆర్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ కాస్ట్, the costs which are not easily conveniently traceable for each and every product to be taken as what, indirect cost. అయితే ఏం చేస్తున్నామంటే ఇండైరెక్ట్ కాస్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఓవర్ హెడ్ రికవర్ రేట్. ఓవర్ హెడ్స్ అనేవి కూడా ఎస్టిమేషన్ ప్రకారం ఒక రికవర్ రేట్ క్యాలిక్యులేట్ చేసి రికవర్ చేస్తున్నాం. ఎలాగా, ఎస్టిమేటెడ్ ఓవర్ హెడ్ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ బేస్. సో ద బేస్ మే బీ వాట్, యూ కెన్ టేక్ మిషన్ అవర్స్, ఆర్ యూ కెన్ టేక్ లేబర్ అవర్స్, ఆర్ యూ కెన్ టేక్ material cost or labor cost, or you can take what, prime cost, or you can take input as well as output. Like this we are having multiple ways we have in order to recover the overheads. Overheads మొత్తం రికవర్ చేయాలంటే మీరు సో మల్టిపుల్ వేస్ ప్రకారం ఓవర్హెడ్స్ అనేవి కూడా మీరు రికవర్ చేయొచ్చు అనమాట. అవునండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎ ఫ్యాక్టరీ, ఇన్ ఏ ఫ్యాక్టరీ వీఆర్ హ్యావింగ్ ఏ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్. సో ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎ ఫ్యాక్టరీ, దాంట్లో మనకి లెట్స్ సీ వీఆర్ హ్యావింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 1, 2, 3 అలా ఉన్నప్పుడు, సో మనం ఏం చేస్తున్నామంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ రేట్ ఫర్ ద ఫ్యాక్టరీ యాజ్ అ హోల్, ఫ్యాక్టరీ మొత్తానికి ఒక రేట్ చేయొచ్చు యాక్చువల్గా ఓవర్ హెడ్ రేట్. వెన్ వీఆర్ క్యాల్కులేటింగ్ వన్ రేట్ ఫర్ ద ఎంటైర్ ఫ్యాక్టరీ నోన్ యాజ్ వాట్, బ్లాంకెట్ రికవర్ రేట్. ఫ్యాక్టరీ మొత్తం రేట్ చేస్తే బ్లాంకెట్ అంటాం. అలా కాకుండా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ చేశారనుకోండి, దాన్ని ఏమంటాం మనం, డిపార్ట్మెంటల్ రికవర్ అంటాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ డిపార్ట్మెంటల్ రికవర్ రేట్ ఆర్ మల్టిపుల్ ఓవర్ హెడ్ రికవర్ రేట్స్. అలా కాకుండా ఏం చేస్తామంటే కొన్నిసార్లు విల్ క్యాల్కులేట్ రేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్. ప్రతి మిషన్ కూడా రేట్ చేస్తాం, దాన్ని ఏమంటాం మనం, మిషన్ అవర్ రేట్. ఒక మిషన్కి 2 రేట్లు కూడా చేస్తాం, దాన్ని 2 టే రేట్ అంటాం. సో అవన్నీ పక్కన పెడితే యాక్చువల్గా అక్కడ ఓవర్ హెడ్ రేట్ ఈ విధంగా చేస్తాం, ఎస్టిమేట్ ఓవర్ హెడ్ బై ఎస్టిమేటెడ్ బేస్ విల్ గెట్ ఓవర్ హెడ్ రికవర్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిపార్ట్మెంట్ మొత్తానికి ఒక రేట్ చేశారనుకోండి,
let's take estimated overhead divided by estimated, say we'll take mission hours. For example, estimated overheads are say 1 lakh rupees, estimated mission hours are say 10,000. అంటే మీకు ఎంత వస్తుంది మనకి 10 రూపీస్ పర్ మిషన్ అవర్. వాట్ ఈస్ దట్? 10 రూపీస్ పర్ మిషన్ అవర్. ఒక మిషన్ 1 అవర్ పని చేస్తే మనకి 10 రూపీస్ అవుతున్నట్టుగా తీసుకున్నాం మనం. ఏంటంటే మాట్లాడరు. అది ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ ఓవర్ హెడ్స్ 1 అవర్కి 10 రూపీస్ కదా. ఈ ఓవర్ హెడ్స్ ఈ 1 lakh రూపీస్ ఏమున్నాయి? ఈ ఓవర్ హెడ్స్ అంటే ఈ ఎస్టిమేట్ ఓవర్ హెడ్స్ అంటే ఈ డిపార్ట్మెంట్కి అయిన ఓవర్ హెడ్స్ కదా. ఈ ఫస్ట్ డిపార్ట్మెంట్కి అయిన ఓవర్ హెడ్స్ అంటే ఈ కాస్ట్లు ఏముంటాయి అంటే ఈ ఫ్యాక్టరీ మొత్తానికి పేస్ రెంట్ ఉంటుంది, ఫ్యాక్టరీ మొత్తానికి ఇన్సూరెన్స్ కాస్ట్ ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది, సూపర్విజన్ కాస్ట్ అవుతుంది, దెన్ దట్ ఈస్ మనకి ఇలా మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది, పవర్ కాస్ట్ అవుతుంది, దెన్ ఇండైరెక్ట్ మెటల్ కాస్ట్, ఇవన్నీ ఇంక రావాలి. ఈ కాస్ట్ అన్నీ కూడా ఫ్యాక్టరీ మొత్తానికి ఎంత అయితే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. ఫస్ట్ డిపార్ట్మెంట్కి అంతా, సెకండ్ డిపార్ట్మెంట్కి అంతా, థర్డ్ డిపార్ట్మెంట్కి అంతా ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫస్ట్ డిపార్ట్మెంట్కి అంతా వస్తుంది. ఈ ఫస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చిన ఓవర్ హెడ్స్ ఎంత సార్ అంటే ఈ 1 lakh అనమాట. ఈ 1 lakh అంటే దిస్ 1 lakh ఇంక్లూడ్ సో మెనీ కాస్ట్ లైక్ రెంట్ ఉంటుంది, డిప్రియేషన్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, లైటింగ్ కాస్ట్ ఉంటుంది, పవర్ కాస్ట్ ఉంటుంది, సన్రీస్ ఉంటుంది, ఇలా అన్నీ కలిపి 1 lakh వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు మీరు? 1 lakh డివైడ్ బై 10,000 చేశారు. ఇప్పుడు 10 రూపీస్ పర్ అవర్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆ 10 రూపీస్ పర్ అవర్ గురించి ఏం మాట్లాడుతున్నారంటే మీరు ఏం చెప్తున్నారు? ఒక మిషన్ 1 అవర్ పనిచేస్తే 10 రూపీస్ అయింది సార్. అలా మిషన్ ఎక్కువ పని చేస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది, తక్కువ పని చేస్తే తక్కువ కాస్ట్ అవుతుంది అని అంటున్నారు. అంతేనా? ఇప్పుడు ఒక అవర్కి 10 రూపీస్ అయింది. దాని మిషన్ స్పెండ్స్ ఫర్ మోర్ అవర్స్. మిషన్ ఎక్కువ స్పెండ్ చేశారనుకోండి ఎక్కువ కాస్ట్ అవుతుంది. వెన్ మిషన్ ఈజ్ స్పెండింగ్ లెస్ అవర్స్ వీ నీడ్ టు ఇంకా లెస్ కాస్ట్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ రేట్, ఇజంట్ ఇట్? సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ జాబ్ వీ హ్యావ్ టేకెన్ say 101 hours, job number 101, for which you have spent say 50 hours, 50 mission hours. For 1 hour your cost is 10 rupees. When you spend 50 hours your cost is what? 5,000 rupees, 500 rupees. We have taken another job number 102, for which you have taken 1,000 hours. Each hour 10 rupees and 10,000. అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి సార్ అంటే ఈ రేట్ యొక్క మీనింగ్ ఏంటి సార్ అంటే ఒక మిషన్కి దట్ ఈస్ తక్కువ స్పెండ్ చేస్తే తక్కువ కాస్ట్, ఎక్కువ స్పెండ్ చేస్తే ఎక్కువ కాస్ట్ మీరు ఛార్జ్ చేస్తారు. అంటే ఇండైరెక్ట్ కాస్ట్ అన్నీ కూడా వీ హ్యావ్ టేకెన్ ద బేస్, యూ హ్యావ్ టేకెన్ హియర్ ఈస్ వాట్ మిషన్ అవర్స్. కానీ ఇప్పుడు దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్ అంటే దీంట్లో ఉన్న రెంట్ కానివ్వండి, దీంట్లో ఉన్న మెయింటెనెన్స్ కాస్ట్, దీంట్లో ఉన్న డిప్రిసియేషన్, దీనికైనా డిప్రిసియేషన్ మెయింటెనెన్స్ కాస్ట్, సో ఇన్సూరెన్స్ కాస్ట్, దట్ ఈస్ ఇన్సూరెన్స్ కాస్ట్, పవర్ కాస్ట్, దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ, లైటింగ్ కాస్ట్, ఇవన్నీ కూడా అన్ని కాస్ట్లు ఒకే దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. ఆల్ దీస్ కాస్ట్ ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎ సింగిల్ ఫ్యాక్టర్ కాల్డ్ మిషన్ అవర్స్. సో కాబట్టి ఈ ఓవర్ హెడ్ చాప్టర్లో లిమిటేషన్ ఉందన్నమాట. అన్ని కాస్ట్ ఒకే దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు కాబట్టి సో ఏ కాస్ట్ దేనివల్ల అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో దట్ ఈస్ టు బి టేకెన్ యాజ్ ఎ బేస్, అది తీసుకోవడం కరెక్ట్. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ అన్ని కాస్ట్లు ఒకే దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు కాబట్టి మనం ఈ అన్నిటికీ కలిపి ఒకటే రేట్ చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు మనం రేట్ ఏం చేయాలంటే ఆల్ దీస్ ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏ కాస్ట్ దేనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో చూస్తుందా అది తీసుకోవాలి బేస్. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ దేనివల్ల మారింది, మెయింటెనెన్స్ కాస్ట్ దేనివల్ల మారుతుంది, డిప్రియేషన్ దేనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇన్స్పెక్షన్ కాస్ట్ దేనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్, ఇన్సూరెన్స్ కాస్ట్ దేనివల్ల అవుతుంది, లైటింగ్ కాస్ట్ దేనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఏ కాస్ట్ దేనివల్ల అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో అది తీసుకుని మనం రేట్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అంతా డంప్ చేసి ఒకటే రేట్ చేయడం అనేది మనం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ బిజినెస్ వెన్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ సింగిల్ ప్రొడక్ట్స్ దెన్ నో నీడ్ టు వర్రీ, వీ కెన్ టేక్ క్యాలిక్యులేట్ ద రేట్. ఇదంతా కూడా ట్రెడిషనల్ మెథడ్. ఓవర్ హెడ్ చాప్టర్లో ఫాలో అయ్యేదంతా కూడా ట్రెడిషనల్ మెథడ్. అలాంటప్పుడు మీరు ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అవడం ఏమాత్రం తప్పలేదు. బట్ సో as far as here as far as ABC is concerned, as per activity based costing, indirect cost will be charged more accurately than traditional method. ట్రెడిషనల్ మెథడ్తో కంపేర్ చేసి ఏబీసీలో ఇంకా ఇండైరెక్ట్ కాస్ట్ ఇంకా క్లియర్ కట్గా దీంతో కంపేర్ చేసి కొద్దిగా బెటర్గా ఇండైరెక్ట్ కాస్ట్ ఛార్జ్ చేస్తాం అనమాట ప్రతి ప్రొడక్ట్కి. ఎలాగంటే ఇండైరెక్ట్ కాస్ట్ ఏ కాస్ట్ దేనివల్ల అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో చూసుకుని దాని ప్రకారమే మనం ఓవర్ హెడ్ రేట్ చేయాలి తప్ప అన్నిటిని కలిపి ఈ విధంగా చేయడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు మన ఈ చాప్టర్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఇండైరెక్ట్ కాస్ట్ ఛార్జ్ చేయడమే. సో ఇండైరెక్ట్ కాస్టే అంటే ఓవర్ హెడ్ చాప్టరే దానికన్నా బెటర్గా ఎలా ఛార్జ్ చేయాలి, దట్ ఈస్ యాజ్ ఫర్ యాజ్ యాక్టివ్ ఏబీసీ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఈజ్ కన్సర్న్, హియర్ ఇండైరెక్ట్ కాస్ట్ విల్ బి చార్జ్డ్ మోర్ యాక్యురేట్లీ దాన్ వాట్ ట్రెడిషనల్ మెథడ్. ట్రెడిషనల్ మెథడ్ కంపేర్ చేస్తే ఏబీసీలో మనకి ఇంకొద్దిగా బెటర్గా ఛార్జ్ అవుతుంది అనమాట కాస్ట్ అనేది. ఓకేనండి. కాబట్టి ఏ కాస్ట్ దేని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే, ఏబీసీలో ట్రెడిషనల్ మెథడ్లో ఒకటే కాన్సెప్ట్, కానీ కొద్ది పేర్లు మారుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఇక్కడేమో
overhead recorded అన్నాము. Estimated overhead by estimated base will get a overhead recover rates. సో ఇక్కడ ఏమంటాం సార్ అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ వాట్ కాస్ట్ డ్రైవర్ రేట్. సో కాస్ట్ డ్రైవర్ రేట్. సో కాస్ట్ డ్రైవర్ రేట్ ఎలా వస్తుంది? కాస్ట్ పూల్ డివైడ్ బై వాల్యూమ్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్. కాస్ట్ పూల్ డివైడ్ బై వాల్యూమ్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ ఈస్ కాస్ట్ డ్రైవర్, which influence the cost of our activity is known as what a cost driver. So if you have taken, so indirect cost ఏముంటి, ఒక ఇన్పుట్ని మీరు అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలంటే ఇండైరెక్ట్ కాస్ట్ ఏముంటి అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, సో ఇండైరెక్ట్ కాస్ట్ టు బి ఇంకర్ టు కన్వర్ట్ ద రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. సో వీ హ్యావ్ ఎ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్, అడ్మినిస్ట్రేటివ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, దట్స్ ఓకే. బట్ ఇప్పుడు ఇండైరెక్ట్ కాస్ట్ మొత్తాన్ని యాక్టివిటీ ప్రకారం, యాక్టివిటీ అంటే వేర్ ఎవర్ యు ఆర్ స్పెండింగ్ ద కాస్ట్ ద సేమ్ కెన్ బి టేకెన్ యాజ్ అన్ యాక్టివిటీ. కాబట్టి యాక్టివిటీస్ ఏముంటాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, జనరల్లీ ఫర్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దీస్ ఆర్ ద యాక్టివిటీస్. లెట్ టేక్ ఫస్ట్ రా మెటీరియల్ మనం తెచ్చుకోవాలి, తెచ్చుకున్న తర్వాత ప్రొడక్షన్ చేసి తర్వాత మనం కస్టమర్ డెలివరీ ఇస్తాం. ఈ ప్రాసెస్లో మనకు వచ్చే యాక్టివిటీస్ ఏంటని మాట్లాడుకుంటే, ఫస్ట్ షుడ్ ప్రొక్యూర్ ద రా మెటీరియల్. రా మెటీరియల్ తెచ్చుకోవాలంటే ప్రొక్యూర్మెంట్ కాస్ట్, వాట్ టైప్ ఆఫ్ కాస్ట్ యూ హ్యావ్ టు ఇంకర్. సో రా మెటీరియల్ తెచ్చుకోవాలంటే లెట్ టేక్ సప్లయర్ ఈజ్ దేర్ ఎట్ కల్కటా, అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే గూడ్స్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇంకా రావాలి, లోడింగ్ అన్లోడింగ్ కాస్ట్ ఇంకా రావాలి. మీన్ వైల్ యూ షుడ్ ఇంకా ఇన్సూరెన్స్ కాస్ట్, ట్రాన్సిట్లో పోవడానికి అవకాశం ఉంది కాబట్టి దట్ ఈస్ ఈ కాస్ట్ అన్ని ఇంకా అవుతాం. ఇక్కడ వచ్చిన తర్వాత అన్లోడింగ్ కాస్ట్ ఇంకా రావాలి. సో ఇవన్నీ కలిపి ఒక హెడ్డింగ్ తీసుకుందాం. ఇదంతా కూడా ప్రొక్యూర్మెంట్ కాస్ట్. రా మెటీరియల్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం? స్టోర్ చేస్తాం. దట్ ఈస్ లెట్ టేక్ స్టోరేజ్ కాస్ట్. స్టోర్ చేయాలంటే మనకి ఓన్ వేరే హౌస్ ఉండే డిప్రెషన్ అవుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్, సూపర్వైజ్ శాలరీ, ఇవన్నీ ఇంకా అవుతాం. స్టోర్ చేస్తాం. ఈ స్టోర్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, మనకి ప్రొడక్షన్ దట్ ఈస్ అసలు ముందు చెక్ చేస్తాం. యాక్చువల్గా ఈ స్టోర్ చేసే ముందు యాక్చువల్గా ఇవి నీట్ ఇంకా ఇన్స్పెక్షన్ కాస్ట్. ఇన్స్పెక్షన్ కాస్ట్ అంటే రా మెటీరియల్ ఇన్స్పెక్ట్ చేయాలంటే వర్కర్స్ ఉంటారు, శాలరీ, మెషిన్స్ ఏమైనా ఉంటే వాటి యొక్క డిప్రియేషన్, పవర్ కాస్ట్, మెయింటెనెన్స్, ఇవి ఇంకా అవుతాం ఇన్స్పెక్షన్ కాస్ట్. ఓకేనా? స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత ప్రొడక్షన్ ఇష్యూ చేయాలి. ఇష్యూ చేసే పోయే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ సెటప్ ద మిషన్ సెటప్ చేయాలి. సెటప్ కాస్ట్ ఇంకా అవుతాం. ఎలాంటి కాస్ట్ సెటప్ చేయాలంటే సెటప్ ద మిషన్, సో ప్రిపరేషన్ కాస్ట్. ఆ మిషన్స్ ప్రిపేర్ చేయాలంటే ఆ సెటప్ చేసే వర్కర్కి పే చేసిన శాలరీ కానివ్వండి, దట్ ఈస్ ఆ సెటప్ చేసే టైంలో మిషన్ వాడిన డిప్రియేషన్ కానివ్వండి, మెయింటెనెన్స్ కాస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా సెటప్ కాస్ట్ అనమాట. సెటప్ చేసిన తర్వాత ప్రొడక్షన్ చేస్తాం, ఆపరేట్ చేస్తాం మిషన్ని, దట్ ఈస్ ఆపరేటింగ్ కాస్ట్. సో ఆ టైంలో మిషన్ రన్ చేయాలంటే దట్ ఈస్ పవర్ కాస్ట్ కానివ్వండి, ఆ మెయింటెనెన్స్ కాస్ట్ కానివ్వండి, డిప్రియేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆపరేషన్ కాస్ట్ అన్నమాట మిషన్. తర్వాత ప్రొడక్షన్ అయిన తర్వాత ఏం చేస్తాం మనం? ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు సెల్ ద గూడ్స్. ఫర్ దిస్ వీ నీడ్ టు ఇంకా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. సేల్ చేయాలంటే మనకి సేల్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి శాలరీ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ కానివ్వండి, ఇవన్నీ ఇంకా అవుతాం. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అంటే ఏమవుతుందండి? దట్ ఈస్ గూడ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఈ వీఆర్ హ్యావింగ్ వెహికల్స్ ఆర్ దేర్, డిస్ట్రిబ్యూషన్ వెహికల్స్ ఉండి, ఆ డిస్ట్రిబ్యూషన్ వెహికల్స్ యొక్క డిప్రియేషన్ కానివ్వండి, ఆర్ డ్రైవర్స్ యొక్క శాలరీ కానివ్వండి, మెయింటెనెన్స్ కాస్ట్ కానివ్వండి, ఇలా కాస్ట్ ఇంకా అవుతాం. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఉంటాయి. ప్రొడక్ట్ డిజైన్ చేయాలి, ఫస్ట్ డిజైన్ కాస్ట్ ఇంకా అవుతాం. ప్రొడక్ట్ డిజైన్ కాస్ట్, ఎక్కువ ప్రొడక్ట్స్ ఉంటే ఎక్కువ డిజైన్ కాస్ట్ అవుతుంది, తక్కువ ఆ డిజైన్ చేసే పర్సన్స్ యొక్క శాలరీ, డిపార్ట్మెంట్ రన్ చేస్తే ఆ డిపార్ట్మెంట్ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్, ఇవన్నీ ఇంకా అవుతాం డిజైన్ చేయడం కోసం. సో ప్రొడక్ట్ ఎప్పటికప్పుడు అవుట్డేట్ అయిపోతూ ఉంటుంది. ఫర్ దిస్ వీ నీడ్ ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్, ఒక టీం ఉంటారు, వాళ్ళకి పే శాలరీ, ఇవన్నీ ఇంకా అవుతాం. లైక్ దిస్ వీ నీడ్ టు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్, ఆల్ దీస్ ఆర్ ఇండైరెక్ట్ కాస్ట్. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ కాస్టే. కాబట్టి ఇక్కడ మనం చిన్న చిన్న హెడ్డింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. సో ఈ కాస్ట్ అన్నీ ఉంటాయి. లెట్ టేక్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ సే 10,000 రూపీస్, లోడింగ్ కాస్ట్ 5,000, సో ఇన్సూరెన్స్ కాస్ట్ సే 10,000, అన్లోడింగ్ కాస్ట్ 5,000, మొత్తం మీద ఎంత అయింది కాస్ట్? 30,000 ఈజ్ నోన్ యాజ్ కాస్ట్ పూల్. దీని ఏమంటారు? ఈ మొత్తం యాడ్ చేసి దీన్ని ఏమంటే కాస్ట్ పూల్ అంటాం. ఇవన్నీ కూడా సబ్ యాక్టివిటీస్. ఒక హెడ్డింగ్ ఇచ్చిన దానికి అదే మెయిన్ యాక్టివిటీ. సో ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఇస్ వన్ యాక్టివిటీ, మెయిన్ యాక్టివిటీ. అంటే మెయిన్ యాక్టివిటీ, సబ్ యాక్టివిటీస్ అని పేర్లు ఎక్కడ తగలవు మీకు చాప్టర్లో. కాబట్టి అంటే మీరు ఒక యాక్టివిటీకి ఒక రేట్ చేసుకుంటూ పోతే అప్పుడు మనకి కంపెనీ వీఆర్ హ్యావింగ్ హండ్రెడ్స్ ఆఫ్ యాక్టివిటీస్ వీఆర్ హ్యావింగ్. ప్రతి యాక్టివిటీ ఒక రేట్ చేసుకుంటూ పోతే మనకి దట్ ఈస్ ఇండైరెక్ట్ కాస్ట్ యాక్యురేట్గా వస్తుంది, కానీ టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశం ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న గ్రూప్స్గా డివైడ్ చేస్తాం అనమాట. కాబట్టి ఆ డివైడ్ దాన్ని ఏమంటాం మనం? దీన్ని ఏమంటామంటే కాస్ట్ పూల్ అంటాం అనమాట. ఓకేనండి. సో కాస్ట్ పూల్లో అంటే ఇప్పుడు యాక్టివిటీస్ అన్నీ కూడా చిన్న చిన్న గ్రూప్స్ కింద ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక గ్రూప్ ఓ రేట్ చేస్తాం అనమాట. విల్ క్యాల్కులేట్ రేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఇన్స్టెడ్ ఆఫ్ సబ్ యాక్టివిటీ. ఏంటంటే మాట్లాడరు. సో ఫస్ట్ యాక్టివిటీ ఈస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వాట్?
సో ఈ యాక్టివిటీలో ఉన్న అన్ని కాస్ట్లు దేని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాయో దాన్ని ఏమంటాం మనం, కాస్ట్ డ్రైవర్ అంటాం. ది డ్రైవర్ ఆఫ్ ద వెహికల్ డిటర్మైన్ ద ఫ్లో, ముందుకు వెళ్ళాలి వెనక్కి అతను డిసైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ కాస్ట్ తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అనేది ఏదైతే డిసైడ్ చేస్తుందో దాన్నే కాస్ట్ డ్రైవర్ అంటాం. సో హియర్ ది కాస్ట్ డ్రైవర్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ తెచ్చుకోవడం కోసమే కాస్ట్ దేనివల్ల డిసైడ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ పర్చేజ్డ్. ఎక్కువ టైమ్స్ పర్చేస్ ఎక్కువ కాస్ట్, తక్కువ టైమ్స్ పర్చేస్ తక్కువ కాస్ట్ అవుతుంది. ఈజన్ ఇట్ ఆర్ యూ కెన్ టేక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాకపోతే క్వాంటిటీ ఆఫ్ పర్చేజ్, ఎక్కువ క్వాంటిటీ పర్చేస్ ఎక్కువ కాస్ట్ అవుతుంది, తక్కువ క్వాంటిటీ పర్చేస్ తక్కువ కాస్ట్ అవుతుంది. కాబట్టి అంటే ఒక యాక్టివిటీకి మల్టిపుల్ డ్రైవర్స్ ఉండొచ్చు, ఏదైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అది తీసుకోవాలి బేస్ కింద మనం. కాబట్టి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ బట్టి మారచ్చు, ఆ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ పర్చేజ్ బట్టి కూడా మారచ్చు. దిస్ ఈజ్ వాట్ కాస్ట్ డ్రైవర్ which influence the cost of an activity is known as what a cost driver. Let take a storage cost. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇలా చేసిన తర్వాత let take I have taken a number of times, say we have purchased 10 times, అంటే 10 times purchase 30,000 అయింది. ఒక టైంకి ఎంత 3,000. సో 3,000 is known as what a cost driver rate. What is that? Cost driver rate is equal, how to get cost driver rate? Cost pool divided by volume of cost driver. ఇవన్నీ కూడా ఎస్టిమేషన్సే. Volume of cost driver. Cost pool 30,000 divided by 10 times you have purchased, it comes to how much? 3,000 rupees per time. దీన్ని కాస్ట్ డ్రైవర్ రేట్ అంట. ఇప్పుడు ఈ గ్రూప్లో దట్ ఈస్ ఈ రెండు ఒకదాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి, ఈ రెండు ఇంకో దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఆ రెండు ఒక గ్రూప్, ఈ రెండు ఒక గ్రూప్ చేస్తాం. గ్రూప్లో ఉన్న అన్ని యాక్టివిటీస్ ఒకే దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. గ్రూప్లో ఉన్న అన్ని యాక్టివిటీస్ ఒకే దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా వేరే దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయితే అవి తీసి వేరే గ్రూప్ చేస్తారన్నమాట. కాబట్టి కాస్ట్ పూల్ ఈజ్ నథింగ్ బట్ ఆ గ్రూప్లో ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా ఒకే దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం ఉంది. అవ్వలేదా? ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదో అది తీసి పక్కన పెట్టి దానికి సపరేట్ గ్రూప్ చేయండి. దాని ఇప్పుడు అన్ని కాస్ట్ ఒకే దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదనే కదా మనం ట్రెడిషనల్ మెథడ్ ఇంట్లో వచ్చింది. కాబట్టి చిన్న చిన్న గ్రూప్స్ కింద ఫామ్ చేసినప్పుడు ఆ గ్రూప్లో ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా ఒకే దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయితే కనుక వాటిని ప్రతి గ్రూప్ రేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇన్ దిస్ మ్యానర్ వీ నీడ్ టు కాల్కులేట్ ద రేట్స్. లెట్ ఫోకస్ ఆన్ కాస్ట్ డ్రైవర్స్ ఫర్ ఈచ్ యాక్టివిటీ. మనకు ప్రాబ్లం చేసినప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్ అంటే ఏ యాక్టివిటీకి ఏ డ్రైవర్ వాళ్ళు ఇచ్చేస్తారు క్వశ్చన్లో. సమ్ టైమ్స్ దే విల్ గివ్ ఎ లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దాన్ని బట్టి జస్ట్ వీ రిక్వైర్ పేరింగ్. సో ఏ యాక్టివిటీకి ఏ డ్రైవర్ మనం డిసైడ్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో స్టోరేజ్ కాస్ట్ దేనివల్ల డిపెండ్ అవుతుంది? స్టోరేజ్ కాస్ట్ ఈజ్ ఎక్కువ స్టోర్ చేసి ఎక్కువ కాస్ట్ అవుతుంది, తక్కువ స్టోరేజ్ తక్కువ అవుతుంది. కాబట్టి యూ కెన్ టేక్ అవర్సే కాదు, వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ బేస్. దట్ ఈస్ అవర్స్ కాదు, క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ స్టోరింగ్, ఎంత క్వాంటిటీ స్టోర్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఈ స్టోరేజ్ కాస్ట్ ఉంటుంది. ఆర్ హౌ మెనీ వెరైటీస్ ఆఫ్ రా మెటీరియల్ స్టోరింగ్, ఎన్ని వెరైటీస్ స్టోర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఓకేనండి, అది తీసుకోవచ్చు బేస్. ఇన్స్పెక్షన్ కాస్ట్ దేనివల్ల మారుతుంది? నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్, దట్ ఈస్ ఎన్ని టైమ్స్ ఇన్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి మారుతుంది. ఆర్ హవర్స్ యూ హ్యావ్ ఇన్స్పెక్టెడ్, ఎన్ని అవర్స్ పాటు ఇన్స్పెక్ట్ చేస్తున్నా దాన్ని బట్టి మారుతుంది. ఆర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హ్యాస్ బీన్ ఇన్స్పెక్టెడ్, ఎంతమంది పర్సన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నారని మారుతుంది. సమ్ టైమ్స్ వీఆర్ ఇన్స్పెక్టింగ్ ఫర్ ఎవరీ బ్యాచ్, సో వీ కెన్ టేక్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్. సో ప్రతి బ్యాచ్ ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ అన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ బేస్. దెన్ సెటప్ కాస్ట్, సో నెంబర్ ఆఫ్ సెటప్స్. జనరల్లీ ఈ సెటప్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఒక బ్యాచ్కి ఒకసారి సెటప్ చేస్తాం కాబట్టి నెంబర్ ఆఫ్ సెటప్స్ అన్నా, నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ అన్స్ అన్నా, నెంబర్ ఆఫ్ బ్యాచెస్ సెటప్స్ అన్నా అంతా ఒకటే. దట్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ బేస్. ఆర్ సెటప్ అవర్స్, ఎన్ని గంటలు పడితే దాని ప్రకారం కూడా అపోషన్ చేయొచ్చు. దెన్ ఆపరేషన్ టైం, ఆపరేటింగ్ కాస్ట్ దేనివల్ల? నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్, నెంబర్ ఆఫ్ మిషన్స్ బట్టి మనం అపోషన్ చేస్తాం కాస్ట్. దాని సేల్స్ అంటారా, దేనివల్ల? సెల్లింగ్ కాస్ట్ దేనివల్ల? దట్ ఈస్ సెల్లింగ్ కాస్ట్ దేనివల్ల మారుస్తామంటే సేల్స్ బట్టి. సేల్స్ ఎక్కువ ఉంటే సెల్లింగ్ కాస్ట్ ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ. దట్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ బేస్. ఆర్ నెంబర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, ఎక్కువ టైమ్స్ ఇచ్చామా తక్కువ టైం ఇచ్చామా దాన్ని బట్టి కూడా మారచ్చు. క్వాంటిటీ ఆఫ్ సోల్డ్, ఎంత సేల్ చేసాం దాన్ని బట్టి కూడా సెల్లింగ్ కాస్ట్ ఉంటుందన్నమాట. అది తీసుకోవచ్చు బేస్. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అంటే ఇన్ని చెప్తున్నా కదా, అన్నింటిలో ఒక కాస్ట్ ఒకదానికి పేరు చేయాలి మీరు. అంటే చెప్తున్నా మీకు 2-3 చెప్తున్నా, కాబట్టి ఎగ్జామ్లో ఒకటే ఇస్తారు వాళ్ళు, అది ఏ ఇస్తారు చేయదు, చెప్తున్నా 2-3 చెప్పుకుంటే ఉంటుంది కదా అని చెప్తున్నాం. వాట్ అబౌట్ ఇస్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ యూఆర్ యూజింగ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్, ఆర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ యూఆర్ హ్యావింగ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్, ఆర్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ యూ హ్యావ్ ట్రావెల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. దోస్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ బేస్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్కి మనం తీసుకోవచ్చు బేస్. డిజైన్ కాస్ట్, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ డిజైన్, ఎన్ని ప్రొడక్ట్స్ మనం డిజైన్ చేస్తున్నాం, ఆర్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్లో చాలా పార్ట్స్ ఉంటే ఎక్కువ పార్ట్స్ డిజైన్ చేయాలి, నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇన్ డిజైన్.
ఆర్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇట్ ఈస్ టేకెన్ ఫర్ డిజైనింగ్ ఆర్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ డిజైన్, దోస్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ బేస్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సో ఎన్ని ప్రొడక్ట్స్ మనం డిజైన్ చేస్తున్నాం, ఎన్ని ప్రొడక్ట్స్, ఎన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కెన్ బి టేకెన్ యాజ్ ఏ బేస్. ఆర్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ అవర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్, దోస్ కెన్ బి టేకెన్ యాజ్ ఏ బేస్ ఫర్ రికవరింగ్ దిస్ కాస్ట్. సో ఏ కాస్ట్ ఏంటో ఒక లిస్ట్ ఇచ్చేసి యాక్చువల్గా చాప్టర్ స్టార్టింగ్లోనే, కాబట్టి జనరల్గా అవే వస్తూ ఉంటాయి. జనరల్గా ఇప్పుడు చెప్పిన ఏదైతే ఉందో అవి రావడానికి అయితే అవకాశం ఉంది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ సంబంధించి. ఓకేనండి, ఇలా రేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం మనం, విల్ క్యాలిక్యులేట్ ద రేట్ ఓవర్ హెడ్ రికవర్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఓవర్ హెడ్ రికవర్ రేట్ చేసిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ కాస్ట్ ఇది ప్రొక్యూర్మెంట్ కాస్ట్కి ఎంత వచ్చింది మనకి, 3000 రూపీస్ పర్ టైం. ఒకసారి కొంటే అంత కాస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు లెట్స్ సే ఐఎమ్ ప్రొడ్యూసింగ్ 2 ప్రొడక్ట్స్ X and Y. ఫస్ట్ ప్రొడక్ట్ చేయడం కోసం కావాల్సిన రా మెటీరియల్ 3 times కొన్నాను, సెకండ్ ప్రోడక్ట్కి 7 times కొన్నా. వాట్ ఈస్ ద ప్రొక్యూర్మెంట్ కాస్ట్, ఓవర్ హెడ్స్ ఎంత ఉన్నప్పుడు, ఓవర్ హెడ్స్ ప్రొడక్ట్ దట్ ఈస్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఈక్వల్ ఎంత అంటే ఏబీసీ ప్రకారం ఓవర్ హెడ్స్ ఎంత అనే విషయం వస్తే ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఎంత 3000 కదా, ఒకసారి కొంటే 3000 ఇంటూ ఎన్నిసార్లు కొన్నా, 3 times కొన్నా అంటే 9000 ఛార్జ్ చేయాలి. అంటే హౌ టు గెట్ ఓవర్ హెడ్స్ రికవర్డ్ యాజ్ పర్ ఏబీసీ ప్రకారం ఓవర్ హెడ్స్ రికవర్డ్ ఎలా వస్తుందండి, వాల్యూమ్ ఆఫ్ కాస్ట్ డివైడెడ్ ఇంటూ కాస్ట్ డివైడెడ్ రేట్. ఇదేదో కొత్త విషయం కాదు యాక్చువల్గా. సో ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్లో ఓవర్ హెడ్ చాప్టర్లో మనకి దట్ ఈస్ అ ట్రెడిషనల్ మెథడ్లో మనం ఓవర్ హెడ్ రికవర్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ ఓవర్ హెడ్ బై ఎస్టిమేటెడ్ బేస్. ఓవర్ హెడ్స్ రికవర్డ్ ఈజ్ ఈక్వల్ ఎలా వస్తుంది, యాక్చువల్ బేస్ ఇంటూ ఓవర్ హెడ్ రికవర్ రేట్. గుర్తుందా, ఎగ్జామ్ మిషన్ హౌస్ అనుకోండి, యాక్చువల్ మిషన్ హౌస్ అంటే రికవర్ రేట్. అదే ఏబీసీ ప్రకారం ఏం చేస్తున్నాం, ఏబీసీ ప్రకారం కూడా అదే కాన్సెప్ట్, కానీ సేమ్ పేర్లు వాడితే డిఫరెన్స్ ఉండదు కాబట్టి కొద్దిగా పేర్లు మార్చినాం అంతే. దీన్ని ఏమంటాం మనం, కాస్ట్ డ్రైవర్ రేట్. వాట్ ఈస్ దట్, కాస్ట్ డ్రైవర్ రేట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ పూల్ డివైడ్ బై వాల్యూమ్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్. ఎస్టిమేషన్సే. మరి హౌ టు గెట్ ఓవర్ హెడ్స్ రికవర్డ్ ఈజ్ ఈక్వల్ వాట్, యాక్చువల్ వాల్యూమ్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్ ఇంటూ కాస్ట్ డ్రైవర్ రేట్. అంతే. ఇక్కడ తక్కువ వస్తే రేట్లు ప్రతి డిపార్ట్మెంట్ రేట్ చేస్తాం, దట్ ఈస్ ఇక్కడేమో ప్రతి యాక్టివిటీ ఒక రేట్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కువ అంటే యాక్టివిటీస్ ఎక్కువ రేట్లు వస్తాయి, ఎన్ని ఎక్కువ రేట్లు వస్తే అంత ఇండైరెక్ట్ కాస్ట్ యాక్యురేట్గా ఛార్జ్ అవుతుంది అన్నమాట ప్రతి ప్రొడక్ట్కి. ఇండైరెక్ట్ కాస్ట్ కరెక్ట్గా వస్తే టోటల్ కాస్ట్ కరెక్ట్గా వస్తుంది, టోటల్ కాస్ట్ కరెక్ట్గా వస్తే సెల్లింగ్ ప్రైస్ కరెక్ట్గా వస్తుంది. దాన్ని బట్టి ఒక ప్రొడక్ట్ కంటిన్యూ చేయాలా డిస్కంటిన్యూ చేయాలా డెసిషన్ కరెక్ట్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆర్ అదర్వైజ్ ఇట్ బికమ్స్ అండర్ కాస్టెడ్ ఆర్ ఓవర్ కాస్టెడ్, ఎక్కువ వస్తుంది, దానివల్ల మనం డెసిషన్స్ కరెక్ట్గా ఆపోజిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా అనుకోకుండా ఉండాలంటే ఏబీసీ ఈజ్ కరెక్ట్ మెథడ్. సో ఇప్పుడు పాయింట్ అంటే ఇప్పుడు ఇక్కడ 3 times కొన్నాం కాబట్టి 9000 అయింది. ఇక్కడ ఎంత రేట్ 3000, ఎన్నిసార్లు 7 times కొన్నాం అప్పుడెంత 21000. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ద ప్రొడక్ట్ విచ్ కన్జ్యూమ్స్ మోర్ రిసోర్సెస్ విల్ బి చార్జ్డ్ మోర్ ఇండైరెక్ట్ కాస్ట్. ఎక్కువ రిసోర్స్ వాడితే ఎక్కువ కాస్ట్, తక్కువ రిసోర్స్ వాడితే తక్కువ కాస్ట్ ఛార్జ్ అవుతుంది. ఇలా ఇది ఓవర్ హెడ్స్ ప్రతి యాక్టివిటీ వైజ్ చేసుకుని వెళ్తాం అనమాట. విల్ క్యాల్కులేట్ ఓవర్ హెడ్స్ యాక్టివిటీ వైజ్. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ వాట్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. కాబట్టి ట్రెడిషనల్ మెథడ్లో ఓవర్ హెడ్స్ అన్నీ కూడా ఏం చేస్తామంటే డిపార్ట్మెంట్ 1కి ఎంత, డిపార్ట్మెంట్ 2కి ఎంత, డిపార్ట్మెంట్ 3కి ఎంత డివైడ్ చేసి దాన్ని బట్టి ప్రొడక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాం ప్రొడక్ట్ ఏబీసీకి. కానీ ఇక్కడ ఓవర్ హెడ్స్ చాప్టర్లో ఓవర్ హెడ్స్ ఏబీసీలో ఓవర్ హెడ్స్ మొత్తాన్ని ఫస్ట్ యాక్టివిటీకి ఎంత, సెకండ్ యాక్టివిటీకి ఎంత, థర్డ్ యాక్టివిటీకి ఎంత, ఆ యాక్టివిటీస్ బేసుకుని ప్రతి ప్రొడక్ట్ ఛార్జ్ చేస్తాం అనమాట. విల్ ఛార్జ్ ఓవర్ హెడ్స్ బేస్డ్ ఆన్ యాక్టివిటీస్ రదర్ దాన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్ చేయకుండా యాక్టివిటీ వైజ్ ఓవర్ హెడ్స్ అసర్టైన్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇన్ దిస్ మేనర్ ఓవర్ హెడ్స్ ఆర్ టు బి రికవర్డ్, ఈ విధంగా రికవర్ చేస్తాం అనమాట. కాబట్టి ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ మనకు కొద్దిగా లెందీ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అనేది ఇక్కడ కొత్తగా వచ్చింది, కానీ అంతకుముందు ఫైనల్ ఉండే టాపిక్ యాక్చువల్గా. ఇది ఫైనలైజ్ కాస్ట్ ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళు. చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారా? ఏం లేదుగా. ఇది కొత్తగా న్యూ సిలబస్ ల్యాండ్ అయింది కాబట్టి స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్సే యాస్టీస్గా నెంబర్స్ కూడా మార్చకుండా రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే కొత్తగా యాడ్ చేశారు చాప్టర్ ఇది. కాబట్టి అవే క్వశ్చన్స్ రిపీట్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాం, ఒక లిస్ట్ ఇచ్చాం ఏ యాక్టివిటీ దేనివల్ల మారుతుంది అనేది. నెంబర్ ఆర్డరింగ్ కాస్ట్, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, స్టాకింగ్ కాస్ట్, నెంబర్ ఆఫ్ దట్ ఈస్ స్టోరింగ్, నెంబర్ ఆఫ్ కస్టమర్ విజిట్స్, అలా ప్రతి యాక్టివిటీ ఒక బేస్ ఇచ్చాం అనమాట. కాబట్టి ఈ చార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి సార్ అంటే, we need to calculate overheads as per traditional method as well as overheads as per what
యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఏబీసీ ప్రకారం చేయాలన్నమాట. ఏంటంటే మాట్లాడరు. సరే చూడండి, అయితే క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. కాస్ట్ రిలేటెడ్ టు సెటప్ ఎంత 30% ఉంటుందంట. కాస్ట్ రిలేటెడ్ టు మెటీరియల్ హ్యాండిలింగ్ కాస్ట్, లోడింగ్ అన్లోడింగ్ కాస్ట్ 15%, ఇన్స్పెక్షన్ కాస్ట్ 50%, టోటల్ ఓవర్ 100%. టోటల్ ఓవర్ 100% ఉంటే దాన్ని బ్రేకప్ ఇచ్చారన్నమాట. సెటప్ కాస్ట్ 35% ఉంటుంది, హ్యాండిలింగ్ కాస్ట్ 15, ఇక్కడేమో 50% ఉంటుంది. ఏంటి మాట్లాడరు. లెట్ టేక్ ఫాలోయింగ్ total activity volumes and are associated with each product line for the period as a whole. Now they have been given overhead. చూడండి, అయితే ప్రొడక్ట్ ఏబీసీ సెటప్ చెప్పారు 75, 115, that is 480. తర్వాత నెంబర్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ మెటల్ 12, 21, 87, టోటల్ 120. ఇన్స్పెక్షన్స్ ఆల్సో గివెన్ 150, 180, 670. పాయింట్ ఏంటంటే ఐడెంటిఫై కాస్ట్ డ్రైవర్ ఫర్ ఈచ్ ఆఫ్ ద కాస్ట్ మెన్షన్ అబౌవ్. మొత్తం ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి? 3 యాక్టివిటీస్. చూడండి, సెటప్ కాస్ట్ ఒకటి, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఒకటి, ఇన్స్పెక్షన్ ఒకటి, 3 యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ 3 యాక్టివిటీస్కి ఐడెంటిఫై ద కాస్ట్ డ్రైవర్. ఏ యాక్టివిటీకి ఏ డ్రైవర్ చెప్పాలంతే. ఫస్ట్ సెటప్ కాస్ట్ ఏ తీసుకోవాలి? బేస్ నెంబర్ ఆఫ్ సెటప్స్. వేరాజ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్ నెంబర్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ మెటీరియల్, ఇన్స్పెక్షన్ కాస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్. అంతే, జస్ట్ మ్యాచ్ చేయమని చెప్పారు అంతే. క్వశ్చన్ ఏం చేయాలి అవసరం, ఓవర్ హెడ్స్ కాస్ట్ కూడా లేదు. సరే ఈ క్వశ్చన్ చూడండి. ABC company manufactures 3 products ABC. Data for the period just ended as follows. Now details has been given. Production 20,000, 25,000, 2,000. 2,000 అన్నది కూడా 20,000 అది కూడా ఓకే 2,000. సెల్లింగ్ ప్రైస్ చెప్పారు 20, 20, 20. మెటీరియల్ కాస్ట్ 5 రూపీస్, 10 రూపీస్, 10 రూపీస్. లేబర్ అవర్స్ ఎంత అండి? 2 అవర్స్, 1 అవర్, 1 అవర్. ఒక యూనిట్ చేయాలంటే అంత ఏం కావాలంట. దెన్ లేబర్ ఈజ్ పెయిడ్ ఎట్ రేట్ ఆఫ్ 5 రూపీస్ పర్ అవర్. ఒక అవర్కి 5 రూపీస్ పే చేస్తున్నాం. ఓవర్ హెడ్స్ ఫర్ ద పీరియడ్. సో సెటప్ కాస్ట్ ఇచ్చారు, రిసీవింగ్ కాస్ట్ ఇచ్చారు, డిస్పాచ్ కాస్ట్ ఇచ్చారు, దట్ ఈస్ మెషినింగ్ కాస్ట్ ఇచ్చారు. తర్వాత చూడండి, కాస్ట్ డ్రైవర్ డేటా ఏబీసీ. మిషన్ అవర్స్ పర్ యూనిట్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ సెటప్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ డెలివరీస్ రిసీవ్డ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ ఆర్ డిస్పాచ్ ఇచ్చారు. సో క్యాల్కులేట్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ పర్ యూనిట్ యూజింగ్ అబ్జార్బింగ్ ఓవర్ హెడ్స్ ఆన్ ద బేస్ ఆఫ్ లేబర్ అవర్స్. దట్ ఈస్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ ప్రకారం, ట్రెడిషనల్ మెథడ్ ప్రకారం వీ నీడ్ టు రికవర్ ద ఓవర్ హెడ్స్ బేస్ ఆన్ లేబర్ అవర్స్. హౌ టు గెట్ ఓవర్ హెడ్ రికవర్ రేట్? ఎస్టిమేటెడ్ ఓవర్ హెడ్ బై ఎస్టిమేటెడ్ లేబర్ అవర్స్. ఎస్టిమేటెడ్ ఓవర్ హెడ్ అని ఇక్కడ ఉంది 190. మొత్తం కలిపి ఒక రేట్ చేస్తాం. లేబర్ అవర్స్ అంటే ఒక యూనిట్కి ఎన్ని అవర్స్ కావాలో చెప్పారు ఇక్కడ. అలా ఎన్ని యూనిట్స్ మనం ప్రొడక్షన్ చేసి అన్ని అవర్స్ పడుతుంది, అంత అవర్స్ పడుతుంది. దాన్ని బట్టి మనం టోటల్ లేబర్ అవర్స్ వస్తుంది అనమాట. టోటల్ లేబర్ అవర్స్ ఎంత అండి? 67,000 అంట. కాబట్టి టోటల్ ఓవర్ హెడ్ బై టోటల్ లేబర్ అవర్స్ విల్ గెట్ ఓవర్ హెడ్ రిక్వైర్డ్ వస్తుంది. మరి వాట్ అబౌట్ క్యాల్కులేట్ ఎంత వచ్చింది రేట్? 2.83 వచ్చిందంట. అవునా? 2.83 వస్తే ఆటం ఇప్పుడే చేయొచ్చు. మెటీరియల్ కాస్ట్ ఎంత? ప్రొడక్ట్ ఏకి చూడండి టోటల్ కాస్ట్. మెటీరియల్ ఏకి ఎంత? మెటీరియల్ కాస్ట్ ఎంత అండి? ప్రొడక్ట్ ఏకి 5 రూపీస్. లేబర్ కాస్ట్ ఎంత? 2 అవర్స్, ఒక అవర్కి 5 రూపీస్ అంటే ఎంత? 10 రూపీస్. 10 + 5 50. 10 + 5 15 ఈజ్ ఎ ప్రైమ్ కాస్ట్. ఓవర్ హెడ్స్ అని చెప్పారు మీరు ఇప్పుడు. 2.8 రూపీస్ పర్ అవర్ కదా, ఇంటూ ఎన్ని అవర్స్? 2 అవర్స్ ఇంటూ 2 5.67 ప్లస్ ప్రైమ్ కాస్ట్ 15 రూపీస్. మొత్తం టోటల్ కాస్ట్ ఎంత? 20.7. సెల్లింగ్ ప్రైస్ 20 అంటే అప్పుడు ఏమవుతుంది? 0.7 లాస్ వస్తుంది. అదే ఉండేది ఇక్కడ 1.1. ఇది ఏబీసీ ప్రకారం ఇచ్చి ఉంటారు వాళ్ళు, నో ప్రాబ్లం. ఇది యాక్టివిటీ బేస్డ్ కాస్ట్ ప్రకారం ఇచ్చి ఉంటారు వాళ్ళు. లెట్ కంటిన్యూ ఫర్దర్. క్యాల్కులేట్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ పర్ యూనిట్ అబ్జార్బింగ్ ఓవర్ హెడ్స్ బేస్డ్ ఆన్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. ఏబీసీ ప్రకారం చేయాలి. ఏబీసీ ప్రకారం చేద్దాం, కానీ ముందు ఏ యాక్టివిటీకి ఏ డెవల్ తీసుకోవాలి చెప్పండి. ఫస్ట్ సెటప్ కాస్ట్ ఏ తీసుకోవాలి? బేస్. ఓకే, స్టోర్ రిసీవింగ్ కాస్ట్. రిసీవింగ్ కాస్ట్ ఏంటండి? రిసీవింగ్ కాస్ట్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ రిసీవ్డ్. ఓకే, డిస్పాచ్ కాస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ డిస్పాచ్. మెషినింగ్ కాస్ట్ నెంబర్ ఆఫ్ మెషిన్ అవర్స్. ఓకే, ఇది యాక్చువల్గా వచ్చి చెప్తాను. అలా తీసుకుని చేయాలన్నమాట బేస్. దాన్ని బట్టి మనం ఓవర్ హెడ్ రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, వాళ్ళు ఒక యూనిట్కి ఇస్తారు, ఒకటి యూనిట్ తీసుకోవాలని కాదు, టోటల్ తీసుకోవాలి. ఈ ఓవర్ హెడ్స్ మెషినింగ్ కాస్ట్ అయింది ఒక యూనిట్గా, అన్ని యూనిట్స్గా. అన్ని యూనిట్స్ కాబట్టి అన్ని అవర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి, అన్ని యూనిట్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అంటే మెషిన్ అవర్స్ పర్ యూనిట్ ఇచ్చారు వాళ్ళు, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ
మిషన్ అవర్స్ రిక్వైర్డ్ పర్ యూనిట్తో మల్టిప్లై చేస్తే అప్పుడు మీకు టోటల్ మిషన్ వస్తుంది, అది తీసుకోవాలి బేస్. సెటప్స్ ఒక యూనిట్కి అన్నిటి కలిపా, అన్నిటికీ ఇది సెటప్స్ ఇవన్నీ అన్నిటికే, కానీ ఇది మాత్రం ఒక యూనిట్కి ఇచ్చారు. ఇక్కడ అది అన్ని మిషన్ అవర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ చాప్టర్లో క్వశ్చన్ కొద్దిగా లెందీగా ఉంటాయి. ఓకేనండి. సో నౌ కమ్ టు ద పాయింట్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ట్రెడిషనల్ మెథడ్ ప్రకారం చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఏబీసీ ప్రకారం చేయాలన్నమాట. ఏంటంటే మాట్లాడరు. లెట్ టేక్ ట్రెడిషనల్ మెథడ్. సరే ఇలా చూడండి. అయితే ట్రెడిషనల్ మెథడ్ ప్రకారం ఎలాగండి? క్వశ్చన్ నెంబర్ ప్రాబ్లం నెంబర్ 2, పాయింట్ నెంబర్ ఏ. Traditional method. Let's see overhead recovered. How to get overhead recovered? Estimated overhead divided by estimated labor hours. Basis of labor hours. Estimated overheads anta 1,90,000. Labor hours anta ante ikkada chudandi. Ikkada labor hours chepparu. Oka unit ki enta padutundanta 2 hours. That is 20,000 units into 2. Plus second 25,000 into 1 hour. Plus 2,000 into 1. ఎంత వచ్చిందండి చేస్తే? ఆన్సర్ ఎంత వచ్చినప్పుడు 2.83. 5 rupees is ఓవర్ హెడ్స్ పర్ లేబర్ అవర్. ఇప్పుడు మనం అడిగింది యాక్చువల్గా ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ ప్రకారం ప్రాఫిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంట. ప్రాఫిట్ కాస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి లెట్ టేక్ స్టేట్మెంట్ షోయింగ్ యూనిట్ కాస్ట్ and profit per unit. Okay, that is as per traditional method. Okay నండి. ట్రెడిషనల్ మెథడ్ ప్రకారం చేయాలంటే ప్రొడక్ట్స్ ఏంటి? ఏబీసీనా? ప్రొడక్ట్ దట్ ఈస్ ఏబీసీ. లెట్స్ సీ డైరెక్ట్ మెటల్ కాస్ట్ ఎంత ఇచ్చారు చూడండి క్వశ్చన్లో. డైరెక్ట్ మెటల్ కాస్ట్ ఎంత ఇచ్చారండి? 5 rupees, 10 rupees, 10 rupees. Direct labor cost 2 hours పడుతుందంట. ఎవ్రీ అవర్ వీఆర్ పేయింగ్ 5 rupees. అంతండి 10 rupees. 10 rupees. దట్ ఈస్ 5 rupees. డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చారు క్వశ్చన్లో 0, 0, 0. విల్ గెట్ అ ప్రైమ్ కాస్ట్. వాట్ ఇస్ ద ప్రైమ్ కాస్ట్? 15. దట్ ఈస్ 20 and 15 rupees. ఏమా 1 hour దట్ ఈస్ 5 rupees అంటే అంత 15 rupees. ఓకే, లెట్ టేక్ అన్నిటికి ఒకటే కాస్ట్ ఇచ్చారా? 2 hours కదా ఇది. మెటల్ కాస్ట్ అంతా 5, 10, 10. 5, 10, 10 అంతే వచ్చింది. సేమ్ వచ్చిందా? ఓకే, లెట్ యాడ్ ఓవర్ హెడ్స్. హౌ టు గెట్ ఓవర్ హెడ్స్? ఒక అవర్కి ఎంత వచ్చింది ఓవర్ హెడ్స్? లేబర్ అవర్కి ఒక అవర్కి 2. దట్ ఈస్ ఒక అవర్కి 2.83. ఎన్ని అవర్స్ కావాలి? 2 hours కావాలి. 2 hours ఇంటూ 2.835 అంత 5.66. ఇక్కడ ఎంత అండి? 1 hour ఇంటూ కదా 2.835. ఇక్కడ కూడా ఎన్ని అవర్స్? 1 hour అనా? కాబట్టి యాడ్ చేయండి. విల్ గెట్ యూనిట్ కాస్ట్ 17.835. 17.835. then 20. Let take the selling price. See the question, what is the selling price? 20 rupees. అయితే selling price minus unit cost will get a profit or loss per unit. Profit or loss per unit 0.66 loss 2.165 profit 2.165. ఇంకా ఇంత ఫస్ట్ క్వశ్చన్ టోటల్ కావాలంటారా? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్ యూనిట్తో మల్టిప్లై చేసి టోటల్ వస్తుంది. ఇదంతా కూడా ట్రెడిషనల్ మెథడ్. లెట్ టాక్ అబౌట్ ఏబీసీ. ఏబీసీ ప్రకారం మనం చేయాలంటే ఫస్ట్ we need to calculate cost driver rates. కాబట్టి స్టేట్మెంట్ షోయింగ్ cost driver rates. Now tell me how to get cost driver rates. Cost pool divided by volume of cost saver. Let take the activity. How many activities are there? 3 activities. ఏంటండి అవి? 4 ఉన్నాయి కదా. సెటప్ కాస్ట్, రిసీవింగ్ కాస్ట్, దట్ ఈస్ డిస్పాచ్ కాస్ట్, dispatch, mission cost. Let take
కాస్ట్ డ్రైవర్. వాట్ ఇస్ ద కాస్ట్ డ్రైవర్? ఫస్ట్ యాక్టివిటీకి నెంబర్ ఆఫ్ సెటప్స్. సెకండ్ ఈజ్ వాట్? నెంబర్ ఆఫ్ స్టోర్ డెలివరీసా? ఏం చెప్పారు? నెంబర్ ఆఫ్ డెలివరీస్ రిసీవ్డ్, నెంబర్ ఆఫ్ డెలివరీస్. డిస్పాచ్ కాస్ట్, numbers orders dispatched, number of mission hours. Let's take cost pool. What is cost pool? Amount cost pool అంటే ఇక్కడ ఇచ్చే చూడండి. సెటప్ కాస్ట్ అంతా 90,000, 30,000, 90,000, 30,000, 15,000, 55,000. Let's take cost driver, volume of cost driver. ఎంత ఇచ్చారండి? వాల్యూమ్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్ ఇస్ ఈక్వల్ టు సెటప్ కాస్ట్ ఏం తీసుకోవాలి? నెంబర్ ఆఫ్ సెటప్స్. మొత్తం ఎంత? 10, 13, 2, దట్ ఈస్ 25. రిసీవింగ్ కాస్ట్ ఎంత? నెంబర్ ఆఫ్ డెలివరీ రిసీవ్డ్ కదా, ఎంత? 10, 10, 2, 12, 22. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, నెంబర్ ఆఫ్ డెలివరీ ఎంత అండి? 20, 20, 20, 30, 60. నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ మాత్రం మనం క్యాలిక్యులేట్ చేయాలి. అలా చూడండి, నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ ఎంత అండి? ఒక యూనిట్ చేయాలంటే 2 hours 2 hours 2 hours చెప్పారు కాబట్టి 2 hours 2 hours 2 hours. అది ఎన్ని చేస్తున్నాం యూనిట్స్ ఎన్ని? 20,000, 25,000, 2,000. చెప్పండి ఎంత వచ్చిందో? మొత్తం ఎంత? 20, 40,000, 50,000, దెన్ 4,000. మొత్తం ఎంత? దట్ ఈస్ 94,000. అవునండి. లెట్ టేక్ కాస్ట్ పూల్ డివైడ్ బై వాల్యూమ్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్ విల్ గెట్ ఏ కాస్ట్ డ్రైవర్ రేట్. సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. దట్ ఈస్ ఏ బై బి విల్ గెట్ ఏ, దట్ ఈస్ కాస్ట్ డ్రైవర్ రేట్. ఎంత చెప్తారా? 3,600. ఎంత? 30,000 డివైడ్ బై 22. ఎంత? 250 rupees per dispatch. Next one is 0.585. ఇప్పుడు ఏబిసి ప్రకారం మనం యూనిట్ కాస్ట్ ఎంత, ప్రాఫిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ప్రైమ్ కాస్ట్ వరకు సేమే. సో ప్రైమ్ కాస్ట్ వరకు వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ట్రెడిషనల్ మెథడ్ ఆర్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సేమ్ అవుతుంది. మనకి ప్రైమ్ కాస్ట్ వరకు సేమ్ అవుతుంది. లెట్స్ సి యాజ్ పర్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. అవునండి. లెట్ టేక్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఒకటే, ప్రైమ్ కాస్ట్ ఒకటే, కానీ ఇక్కడి నుంచి మారుతుంది అనమాట. సో ఇక్కడి నుంచి మనకి 15 కదా. లెట్ టేక్ ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ కోండి. హౌ మెనీ యూనిట్స్ ఆర్ ప్రొడ్యూస్? ఫస్ట్ వన్ 20,000, 25,000, ఇక్కడ ఏమో 2,000. ఇప్పుడు మనకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటంటే ప్రైమ్ కాస్ట్ ఉంది ఒక యూనిట్కి, ఇండైరెక్ట్ కాస్ట్ కూడా ఒక యూనిట్కి యాడ్ చేసి యూనిట్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయడం ఒక ఆల్టర్నేటివ్. కానీ ఇక్కడ ఇండైరెక్ట్ కాస్ట్ ఒక యూనిట్ చెప్పాలంటే కొద్దిగా డిఫికల్ట్, ఎందుకంటే చాలా ఉన్నాయి. సెటప్ కాస్ట్ ఉంది, డెలివరీ కాస్ట్ ఉంది, మెషిన్ కాస్ట్, ఇవన్నీ ఉన్నాయి. టోటల్ వస్తుంది కానీ ఒక యూనిట్ రాదు, మళ్ళీ అన్ని డివైడ్ చేసుకోవాలి. దానికన్నా బెటర్ ఆల్టర్నేట్ ఏంటి సార్ అంటే ప్రైమ్ కాస్ట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మల్టిప్లై చేయండి, టోటల్ ప్రైమ్ కాస్ట్ వస్తుంది. దెన్ టోటల్ ఓవర్ హెడ్స్ అసెట్ చేసి అట్లాస్ టోటల్ చేసి అప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్తో డివైడ్ చేసి అప్పుడు వస్తుంది అన్నమాట బెటర్. కాబట్టి సో టోటల్ ప్రైమ్ కాస్ట్ 3,75,000, 30,000. Then for this add overheads. Now tell me how to get overheads as per a traditional method. Volume of cost driver, that is a volume of cost driver into cost driver rate. So the first activity is, what's the question? Setup cost. That is a setup cost is equal to ఒకసారి మీరు సెటప్ చేసి ఎంత అవుతుంది కాస్ట్? ఇదిగోండి 3,700. అలా ఎన్నిసార్లు సెటప్ చేస్తాను చూడండి ఇక్కడ. దట్ ఈస్ 10 times 13, 2 times. కాబట్టి 10 times వాల్యూమ్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్ 10 times into 3,700, దట్ ఈస్ 30,000. చూడండి వాల్యూమ్ అంటే 10 times, కాస్ట్ డ్రైవర్ అంటే 3,000. నెక్స్ట్ 13 times, 13 into 3,600 ఎంత? 46,800. Next one is what? 2, 7,200. Next receiving cost.
రిసీవింగ్ కాస్ట్ ఎలా చేసామండి మనం, నెంబర్ ఆఫ్ డెలివరీస్ రిసీవ్డ్ కదా, 10 10 2. ఒకసారి రిసీవ్ చేసుకుంటే కాస్ట్ ఎంత, 3063. 3063 ఇంటూ మల్టిప్లైడ్ ఎంత, దట్ ఈస్ 10 10 అండ్ 2, 1363 1363 1363 13,630. ఇక్కడ ఎంతండి, 2,672. ఓకే, 2 కాదే, 2726. నెక్స్ట్ వన్ తర్వాత ఏంటంట, డిస్పాచ్ కాస్ట్. యాజ్ ఫర్ యాజ్ డిస్పాచ్ కాస్ట్ ఇస్ కన్సర్న్, డిస్పాచ్ కాస్ట్ ఇక్కడ చూడండి, డిస్పాచ్ కాస్ట్ దేని తీసుకోవాలి బేస్ కింద, అది నెంబర్ ఆఫ్ డిస్పాచ్ కదా, 20 20 20 అంటే ఈక్వల్గా పంచడమే, ఇంటూ ఎంత అండి 250. 250 20 ఎంత, 5000. కాబట్టి 5000 5000 5000. దెన్ లాస్ట్ వన్ ఈజ్ వాట్, ఇంకేముందండి, దట్ ఈస్ మిషనింగ్ కాస్ట్. మిషన్ కాస్ట్ ఎలా సార్ అంటే, ఒక అవర్కి ఎంత వచ్చింది కాస్ట్ మనకి, 0.585. కాబట్టి ఒక నిమిషం, 0.585 ఇంటూ ఎన్ని అవర్స్, మిషన్ అవర్స్ ఎన్ని, 20,000 యూనిట్స్, 20,000 యూనిట్స్ చేస్తాం. ఒక యూనిట్ చేయాలంటే టైం ఎంత, మిషన్ అవర్స్ చూడండి, 2 మిషన్ అవర్స్ లేబర్ అవర్స్ చూడండి ఒకసారి, 2 అవర్స్ అన్న, సారీ ఎంత అండి, 23,400. వాట్ అబౌట్ హియర్, 0.585 ఇంటూ ఎన్ని యూనిట్స్ అండి, 25,000. ఒక యూనిట్ చేయాలంటే మిషన్ అవర్స్ ఎంత చూడండి, క్వశ్చన్లో ఒకసారి క్వశ్చన్ చూడండి, 2 అవర్స్ ఎంత వచ్చింది, సేమ్ వచ్చింది కదా అది, 29,250. ఇక్కడ ఎన్ని అవర్స్, 0.585 ఇంటూ ఎన్ని యూనిట్స్, 2000 ఇంటూ ఒక యూనిట్ టైం ఎంత ఎంతండి, 2 అవర్స్, 4 2 3 4 ఎంత, 2340 అంట. సో ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ విల్ గెట్ టోటల్ కాస్ట్. కాబట్టి ఇప్పుడు ప్రైమ్ కాస్ట్ ఇక్కడ ఉంది, దీనికి ఇండైరెక్ట్ కాస్ట్ ఈ 4 నెంబర్లు యాడ్ చేసి టోటల్ వస్తుంది. యాడ్ అయితే 3 lakh ఇదా మెషినింగ్ కాస్టా, లాస్ట్ వన్ ఇది క్యాల్కులేషన్, ఇది 2 hours, సారీ ఇప్పుడు కరెక్టా ఇది ఎంత, ఓకే. ఈ ప్రైమ్ కాస్ట్కి యాడ్ చేయండి. కాబట్టి ఏబీసీలు అన్ని క్వశ్చన్స్ ఎలాగ ఉంటాయి. కాబట్టి పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ యాక్టివిటీకి ఏ డబ్బు తీసుకోవాలి ఒకటి, అదే మెయిన్. చెప్పండి అయితే 3 lakh ప్లస్ ఇవి యాడ్ చేయండి, ఎంత వచ్చిందో, త్రీ ల్యాక్ చెప్పండమ్మా, 3,78,000. ఒకటని చేయొచ్చు కదా, 4,69,000 680. ఒకటి ఒక నిమిషం, 30,000 యాక్చువల్ ఫస్ట్ 30,000 ఇది, 30,000 ప్లస్ 7 ఇది 2,000 లేవు కదా అమౌంట్, ఇది ఎంత 7,000, ఇది 2,000, ఇది 5,000, ఇది 2,000, 47,266. ఇప్పుడు యూనిట్ కాస్ట్ కావాలనుకోండి, ఓకే యూనిట్ వద్దాం, లేదంటే యూ కెన్ టేక్ ఏ టోటల్ కాస్ట్. లెట్ టేక్ టోటల్ సేల్స్ ఎంత, వాట్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్, 20 ఇంటూ ఎన్ని యూనిట్స్, 20,000, 4 lakhs, 25,000 ఇంటూ 20 rupees సెల్లింగ్ ప్రైస్,
సెల్లింగ్ ప్రైస్ అన్నిటి ఒకటైనా చూడండి, క్వశ్చన్ చూడండి. 5 lakhs ఇక్కడ ఎంత 2000 into 20 rupees 20,000, సారీ 40,000. లెట్ ఏ డిఫరెన్స్ విల్ గెట్ ఏ ప్రాఫిట్ వస్తుంది. ఎంతండి ప్రాఫిట్? 21,970. 30,320, 7,026 లాస్. డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ డివైడ్ చేసి వచ్చేస్తుంది ప్రాఫిట్ ఆర్ లాస్. కాబట్టి ట్రెడిషనల్ మెథడ్కి దీని డిఫరెన్స్ ఏంటంటే, ట్రెడిషనల్ మెథడ్లో ఒకటే తీసుకున్నాం మిషన్ అవర్స్, కానీ ఇక్కడ మాత్రం వీ హావ్ టేకెన్ మల్టిపుల్ రేట్స్. కాబట్టి మల్టిపుల్ రేట్స్ తీసుకుంటే ఇండైరెక్ట్ కాస్ట్ కరెక్ట్గా వస్తుంది. విల్ హ్యావ్ ఎ బెటర్ ఇండైరెక్ట్ కాస్ట్ దాన్ వాట్ ట్రెడిషనల్ మెథడ్. ట్రెడిషనల్తో కంపేర్ చేసి ఇది బెటర్గా ఓవర్ రేట్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇలా ఎప్పుడు చేయాల్సిన అవసరం ఉందంటే, ఇఫ్ యూ ఆర్ ప్రొడ్యూసింగ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్, వెన్ వీఆర్ ప్రొడ్యూసింగ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ వీ షుడ్ అప్లై ఏబీసీ. ద సేమ్ టైం ప్రతి ప్రోడక్ట్ యొక్క ఇండైరెక్ట్ కాస్ట్ క్లియర్ కట్గా రావాలన్నప్పుడు ఏబీసీ వాడతాం. నాట్ ఓన్లీ దట్, ఏబీసీ అనేది మనకి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్స్కే కాదు, వీ కెన్ ఈక్వల్లీ అప్లై ఫర్ ఎ సర్వీస్ సెక్టర్ ఆల్సో. సర్వీస్ సెక్టర్ కూడా ఏ సర్వీస్కి ఎంత కాస్ట్ అవుతుంది అని మనం అసర్టైన్ చేయాలన్నప్పుడు కూడా మనం ఈ ఏబీసీ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ వాడతాం. ఓకేనా? మరి ట్రెడిషనల్ మెథడ్ ఎప్పుడు వాడతాం? ఇఫ్ యూ ఆర్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ వన్ ప్రొడక్ట్, ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ బిజినెస్, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్, దెన్ వీ కెన్ ఫాలో ట్రెడిషనల్ మెథడ్. అలా కాకుండా మల్టిపుల్ ప్రొడక్ట్స్ చేసినప్పుడు, సో ఏ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ కరెక్ట్గా కావాలన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఇలా చేయాల్సిందే. చూడండి ఒకసారి, ఏ దానికి ఏ డ్రైవర్కి ఏది మ్యాచ్ చేస్తారు ఇచ్చారు అక్కడ క్వశ్చన్లో. కాబట్టి ఇక్కడ మన అసలు టర్న్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 2లో కానీ 3లో కానీ 4లో కానీ మనకి ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. అవుట్పుట్ ఇచ్చారు, మెటీరియల్ కాస్ట్ లేబర్ ఇచ్చారు, మిషన్ అవర్స్ ఇచ్చారు, 1 యూనిట్కి ఇచ్చారు వాళ్ళు. 4 products are similar and usually produced in a production runs of 20 units and sold in a batch of 10 units. ప్రొడక్షన్ అలా చేస్తాం 20 యూనిట్స్ యాజ్ ఏ ప్రొడక్షన్ అని. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డివైడ్ బై 20తో డివైడ్ చేశారనుకోండి, విల్ గెట్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ వస్తుంది, నెంబర్ ఆఫ్ బ్యాచెస్ వస్తుంది. అవుట్పుట్ డివైడ్ బై 10తో డివైడ్ చేశారనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ బ్యాచ్లు వస్తాయి అనమాట. నేను మాట్లాడరు. అయితే ఇక్కడ మిషనింగ్ కాస్ట్ చెప్పారు, సెటప్ కాస్ట్, స్టోరేజ్ కాస్ట్, ఈ 5 ఇచ్చారు. ఈ 5 వీటికి వాళ్ళే ఇచ్చారు బేస్లు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ తెలుసు, నెంబర్ ఆఫ్ రిక్వైషన్స్ ఇక్కడ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ 20 యూనిట్స్ చేస్తాం కాబట్టి అవుట్పుట్ డివైడ్ బై 20తో డివైడ్ చేస్తే విల్ గెట్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ చూద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ రిక్వైజేషన్ రైజర్ ఆన్ స్టోర్స్ వాజ్ 20 ఫర్ ఈచ్ ప్రొడక్ట్. ప్రతి ప్రోడక్ట్కి 20 అంట. కాబట్టి వీ హ్యావ్ ఏ హౌ మెనీ ప్రొడక్ట్స్? 4 ప్రొడక్ట్స్ కాబట్టి 20 20 20 20 4 ప్రొడక్ట్స్ కాబట్టి 80 రిక్వైజేషన్ రైజ్ చేస్తాం. అది దేనికి? ఈ రిక్వైజేషన్ దేనికండి? ఇదిగో దీనికి, స్టోర్ రిసీవింగ్ కాస్ట్కి. ఇప్పుడు ఆర్డర్స్ కావాలి. ఆర్డర్స్ ఎలాగా? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూటెడ్ 42 బీయింగ్ బ్యాచ్ ఆఫ్ 10 యూనిట్స్. ప్రతి బ్యాచ్కి ఒక ఆర్డర్ అంట. కాబట్టి మొత్తం మనకి 420 యూనిట్స్ ఏమంటే డివైడ్ బై 10 చేసి ఉంటారు, 42 వచ్చినాయి. దాని ప్రకారం తీసుకున్నాం బేస్. కాబట్టి ఈ కాస్ట్ తెలుసు, డ్రైవర్ యొక్క వాళ్ళని తెలుసు, డివైడ్ చేసి వచ్చేస్తుంది కాస్ట్ డ్రైవర్ రేట్. దాన్ని బట్టి ఇండియట్ కాస్ట్ యాడ్ చేస్తాం. ఏబీసీ ప్రకారం చేయాలి. డైరెక్ట్ కాస్ట్ ఎలాగా వాళ్ళే ఇచ్చారు, మెటీరియల్ కాస్ట్, లేబరు. సో మిగతాన్ని కూడా ఈజీగా సెట్ అని చెప్పి పెద్ద కష్టమేం కాదు యాక్చువల్గా ఈ క్వశ్చన్. ఓకేనండి. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. జీ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ 3 types ఆఫ్ ప్రొడక్ట్స్ నేమ్లీ పీక్యూఆర్. ద డేటా రిలేటెడ్ టు పీరియడ్ ఆర్ యాజ్ ఫాలోస్. ప్రొడక్ట్ పీక్యూఆర్ మిషన్ అవర్స్ చెప్పారు 1 యూనిట్ చేయాలంటే. లేబర్ అవర్స్ చెప్పారు ఎన్ని అవర్స్ కావాలంట? 40 రూపీస్ 4 అవర్స్, 12 అవర్స్, 8 అవర్స్. 1 అవర్ రేట్ కూడా చెప్పారు. దాన్ని బట్టి మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మెటీరియల్ కాస్ట్ ఇచ్చారు 90, 80, 120. ప్రొడక్షన్ కూడా ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ప్రొడక్షన్ ఇంటూ మిషన్ అవర్స్ రిక్వైర్డ్ పైతో అప్లై చేస్తే మీకు టోటల్ మిషన్ అవర్స్ ఎంత వస్తుంది? Currently, the company uses traditional costing method and absorbs all production overheads on the basis of mission hours. Mission hours ప్రకారం రిక్వైర్ చేస్తున్నాం. అంటే మిషన్ అవర్స్ అని తెలుసు కదా, ఎంత మిషన్ అవర్స్? 3000 into 10, 5000 into 18, 20,000 into 14. అప్పుడు మనకి టోటల్ మిషన్ వస్తుంది కదా. ఎస్టిమేట్ ఓవర్హెడ్ బై ఎస్టిమేట్ అవర్స్తో డివైడ్ చేసి వస్తుంది. కానీ ఈ క్వశ్చన్లో రివర్స్ ఇచ్చారన్నమాట. మిషన్ అవర్ రేట్ ఆఫ్ ఓవర్హెడ్ ఇచ్చారు 6 రూపీస్ per hour. దాన్ని బట్టి ఎస్టిమేట్ ఓవర్హెడ్ బై ఎస్టిమేట్ అవర్స్తో డివైడ్ చేసి రేట్ వస్తుంది. రేట్ తెలుసు, అవర్స్ తెలుసు, దాన్ని బట్టి ఓవర్హెడ్స్ అసైన్ చేస్తాం. ఈ క్వశ్చన్ స్పెషాలిటీ ఇది. ఓవర్హెడ్స్ కంపెనీ ప్రపోజ్ టు యూజ్ యాక్టివిటీ బేస్డ్ కాస్ట్ సిస్టమ్, యాక్టివిటీ అనాలిసిస్ యాజ్ ఫాలోస్.
చెప్పారు. ఇక్కడ బ్యాచ్ సైజ్ చెప్పారు, నెంబర్ ఆఫ్ బ్యాచ్ చెప్పారు, నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ పర్ బ్యాచ్ చెప్పారు. ఒక బ్యాచ్కి ఇన్నిసార్లు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పర్ బ్యాచ్, ఇక్కడ పర్ బ్యాచ్ ఇచ్చారు వాళ్ళు ఒక బ్యాచ్కి. నెంబర్ ఆఫ్ బ్యాచ్ చెప్పారు కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేస్తే అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ వస్తుంది. అందువల్ల క్వశ్చన్లో చూసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చేదాన్ని తీసుకోవడం కాదు, వాళ్ళు ఒక బ్యాచ్కి ఇస్తారు, ఒక యూనిట్కి ఇస్తూ ఉంటారు, మనకు టోటల్ కావాలి కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట డీటెయిల్స్. ఇది కూడా ఇన్స్పెక్షన్ పర్ బ్యాచ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ బ్యాచ్తో మల్టిప్లై చేసి అప్పుడు టోటల్ ఇన్స్పెక్షన్స్ వస్తుంది అనమాట. ఇదిగోండి మనకు వచ్చిన కాస్ట్ మొత్తాన్ని వీ నీడ్ టు డివైడ్ ఇన్ ఎంటైర్ ఓవర్హెడ్స్ ఇంటూ 4 యాక్టివిటీస్. సో సెటప్ కాస్ట్కి, ఆపరేటింగ్ కాస్ట్కి, ఇన్స్పెక్షన్ కాస్ట్కి, మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్ ఇలా 4 డివైడ్ చేస్తాం. ఈ క్వశ్చన్లో వాళ్ళు బేస్ ఇవ్వాల, ఏం తీసుకుంటాం? సెటప్ కాస్ట్కి వాట్ ఇస్ ద బేస్ టు బి టేకెన్? నెంబర్ ఆఫ్ సెటప్స్. నెంబర్ ఆఫ్ సెటప్స్ ఆర్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్. ఇక్కడ బ్యాచ్ సైజ్ ఇచ్చింది ఏంటి? వాళ్ళు బ్యాచ్ సైజ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ బ్యాచ్ కూడా కాదు యాక్చువల్గా. బ్యాచ్ సైజ్ అంటే ఏంటి? ఒక బ్యాచ్కి వచ్చి అవుట్పుట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ఇచ్చారు క్వశ్చన్లో. ఇదిగోండి ఇంత చేస్తున్నాం. ప్రొడక్షన్ డివైడ్ బై బ్యాచ్ అవుట్పుట్. ఒక బ్యాచ్కి 150 చేసి 3000 చేయాలంటే ఎన్ని బ్యాచ్లు పడుతుంది? 20 బ్యాచ్లు పడుతుందా? 40 బ్యాచ్లు పడుతుందా? 20 బ్యాచెస్. ఓకేనండి, నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అనమాట. అది నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అన్న నెంబర్ సెటప్స్ అన్న ఒకటే అవుతుంది. ఇంకా దాని ప్రకారం మంచితాం. వాట్ అబౌట్ దిస్ వన్? ఇది కూడా అంతే. అప్పుడు నెంబర్ ఆఫ్ బ్యాచ్ వస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ పర్ బ్యాచ్తో మల్టిప్లై చేసి టోటల్ పర్చేజ్ ఆర్డర్ వస్తుంది. నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఇంటూ ఇన్స్పెక్షన్ పర్ బ్యాచ్ చేసి టోటల్ ఇన్స్పెక్షన్ వస్తుంది. అప్పుడు మనం మిషన్ ఆపరేషన్ కాస్ట్ ఏం తీసుకున్నాం? బేస్ నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ టు బి టేకెన్. ఇన్స్పెక్షన్ కాస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్. ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కానీ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చింది ఒక బ్యాచ్కి నెంబర్ ఆఫ్ బ్యాచ్ మల్టిప్లై చేసి అప్పుడు వస్తుంది మీకు కరెక్ట్గా. అసలు నెంబర్ ఆఫ్ బ్యాచ్ ఎలా వస్తుంది? బ్యాచ్ సైజ్ ఇచ్చారు, అవుట్పుట్ బై బ్యాచ్ సైజ్తో డివైడ్ చేసి అప్పుడు మీకు నెంబర్ ఆఫ్ బ్యాచ్ వస్తుంది అనమాట. ఓకేనండి, దాన్ని బట్టి ఇంకా ఆటోమేటిక్ మిగతా వచ్చేస్తుంది. ట్రెడిషనల్ మెథడ్ ప్రకారం చేయండి, తర్వాత ఏబీసీ ప్రకారం చేయండి. ఇది చెప్పుకున్నాం కదా, ఇదే 3 ఇప్పుడు 1 చెప్పుకున్నాం, 2 చెప్పుకున్నాం, 3 కూడా చెప్పుకున్నాం, ఈవెన్ లాస్ట్ కూడా చెప్పుకున్నాం. చూడండి ఏ క్వశ్చన్ కావాలి మీకు? చూడండి ఏ క్వశ్చన్ చెప్తాం. అది సి ఎంటర్, మీరు చెప్పింది ఏబి సి ఎంటర్, ఏదైనా ఒకటే అనుకోండి, దగ్గర ఒకటే ఉండేది దాంట్లో ఒక. ఓకే, ఇంకా కావాలి క్వశ్చన్ ఏమైనా ఇంకా ఏబీసీలో ఏమో మాట్లాడరు? సరే, క్వశ్చన్ నెంబర్ 5 చెప్పండి అయితే. సి లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ 4 ప్రొడక్ట్స్ WXYZ. అవుట్పుట్ అండ్ కాస్ట్ డేటా ఫర్ ద పీరియడ్ జస్ట్ ఎండెడ్ ఆర్ యాజ్ ఫాలోస్. 4 ప్రొడక్ట్స్ చెప్పారు, అవుట్పుట్ ఇచ్చారు, మెటల్ పర్ యూనిట్ ఇచ్చారు, లేబర్ పర్ యూనిట్ ఇచ్చారు, మిషన్ టైప్ పర్ యూనిట్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ యూనిట్స్తో మల్టిప్లై చేస్తే అప్పుడు మెటల్ కాస్ట్, లేబర్ కాస్ట్, మిషన్ అవర్స్ వస్తుందన్నమాట. అయితే ఇక్కడ నెంబర్ సెటప్స్ ఇచ్చారు వాళ్ళు, దట్ ఈస్ 18. ఆ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ చెప్పారు, టోటల్ మెటల్ హ్యాండ్లింగ్ ఇచ్చారు, కాస్ట్ ఇచ్చారు. సెటప్ కాస్ట్ ఏం తీసుకోవాలి? బేస్ నెంబర్ ఆఫ్ సెటప్స్ 18. మిషన్ పర్చేజ్ ఆర్డరింగ్ కాస్ట్ ఏం తీసుకోవాలి? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ 13 తీసుకోవాలి. హ్యాండ్లింగ్ కాస్ట్ ఏం తీసుకోవాలి? బేస్ నెంబర్ ఆఫ్ మెటల్ హ్యాండ్ తీసుకోవాలి. అదర్ ఓవర్హెడ్స్ ఏం తీసుకోవాలి? బేస్ మిషన్ అవర్స్ తీసుకోవాలి. ఇంకా ఒకటి మిషన్ అవర్స్ మిగిలిపోయింది కదా, తీసుకుందాం ఇంకా. ఓకేనా? ఎస్టిమేట్ ఓవర్హెడ్ బై ఎస్టిమేట్ బేస్ తీసుకుంటే కనుక దట్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ కాస్ట్ పూల్ డివైడ్ బై వాల్యూమ్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్ విల్ గెట్ ఏ కాస్ట్ ఎవరేజ్. దాన్ని బట్టి ఇక్కడ ఎలాగో వాల్యూమ్ ఇచ్చారు కాబట్టి దాంతో మల్టిప్లై చేస్తే విల్ గెట్ ఓవర్హెడ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ ప్రోడక్ట్ వస్తుంది. డైరెక్ట్ కాస్ట్ తెలుసు, మెటల్ కాస్ట్, లేబరు, దానికి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేసి టోటల్ వస్తుంది కాస్ట్. అంతే. ట్రెడిషనల్ మెథడ్ ప్రిపేర్ కాస్ట్ యాజ్ పర్ ట్రెడిషనల్ మెథడ్ అంట. ఇది ఏబీసీ ఆడలో వాళ్ళు ట్రెడిషనల్ అడిగారు. సో ట్రెడిషనల్ ప్రకారం ఏంటి? మిషన్ అవర్స్, టోటల్ ఓవర్హెడ్స్ బై టోటల్ మిషన్ అవర్స్ విల్ గెట్ ఏ ఓవర్హెడ్ రికవరేజ్. దాని ప్రకారం ఓవర్హెడ్స్ అన్ని కూడా రికవర్ చేస్తాం. యాక్చువల్ మిషన్ అవర్స్ అండి ఓవర్హెడ్ రికవరేడ్ విల్ గెట్ ఓవర్హెడ్స్ రికవర్డ్. ఏబీసీ ప్రకారం ఇప్పుడు చెప్పుకుందాం మనం. ఓకేనా? కొన్ని థియరీ క్వశ్చన్ కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని దట్ ఈస్ అవి కూడా ఇంపార్టెంటే. ఏబీసీ ఎలాంటి బీఎస్కి అప్లై చేస్తాం, ఈ సినారీ ఇస్తే కనుక దేనికి అప్లై చేస్తామని చెప్పారు, అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి. సో వాల్యూ యాడింగ్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ నాన్ వాల్యూ యాడింగ్ యాక్టివిటీస్. సో ద యాక్టివిటీస్ విచ్ ఇంక్రీజ్ దట్ ఈస్ ద వాల్యూ యాడింగ్ యాక్టివిటీస్ ఆర్ ద యాక్టివిటీస్ విచ్ ఇంక్రీజ్ బెనిఫిట్ ఆఫ్ ద కస్టమర్స్ యొక్క వాల్యూ ఎడిషన్ ఉంటే కనుక ప్రొడక్ట్లో దాన్ని మనం వాల్యూ యాడింగ్ యాక్టివిటీ అంటాం. ద యాక్టివిటీస్ విచ్ ఆర్
done by the company which does not have any value addition to the customer, those are what నాన్ వాల్యూ యాడింగ్ యాక్టివిటీస్. ఓకేనండి. కాబట్టి కస్టమర్కి బెనిఫిట్, కస్టమర్కి యూజ్ ఉండే వర్క్ చేస్తే కనుక దోస్ ఆర్ నోన్ యాజ్ వాట్ వాల్యూ యాడింగ్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్కి చిన్న కవర్ ఇచ్చారన్నమాట, దీనికి కవర్తో పాటు ఇచ్చారు, దానివల్ల ఉపయోగం ఉందా? దట్ ఈస్ వాట్ నాన్ వాల్యూ యాడింగ్ యాక్టివిటీస్. అవునా? దీనికి ఈ బాటిల్కి ఏంటంటే క్యాప్ ఇచ్చారు, ఇది వాల్యూ, క్యాప్ లేకపోతే ఏం చేస్తాం, బాటిల్ ఉపయోగం ఉంది, అది వాల్యూ యాడింగ్ యాక్టివిటీ. ఇది కంపల్సరీ కావాల్సిందా, అది వాల్యూ యాడ్ యాక్టివిటీ. దాని తర్వాత మనకి సిప్ చేయడానికి ఒకటి ఇచ్చారన్నమాట, చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా, నేను మాట్లాడరు అది. సో అదేమవుతుంది మనకి, వాల్యూ యాడింగ్ యాక్టివిటీ, నాన్ వాల్యూ యాక్టివిటీ. అది ఇప్పుడు ఈ బాటిల్ అవసరం, చిన్న చిన్న బాటిల్ ఉంటాయి కదా, ఆ బాటిల్కి వాల్యూ యాడ్ యాక్టివిటీ అనమాట. ఓకేనండి. కాబట్టి మనం చేసిన ప్రొడక్ట్ని బట్టి దట్ ఈస్ వాల్యూ యాడింగ్ యాక్టివిటీ, ఏది నాన్ వాల్యూ యాడింగ్ యాక్టివిటీ ఏంటి అనేది డిపెండ్ అవుతుంది. ఓకేనమ్మా? చూద్దాం అయితే, చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారా ఏమన్నా? దట్ ఈస్ ఆల్ అబౌట్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. నెక్స్ట్ వన్ అయితే వీ హ్యావ్ సీన్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్, మార్జినల్ స్టాండర్డా, బడ్జెటరా? ఓకే, మార్జినల్ కాస్టింగ్లో మనకి వీఆర్ హ్యావింగ్ బేసిక్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ అప్లికేషన్స్ ఆఫ్ అడ్వాన్స్ ఉన్నాయి. సో యాజ్ ఫర్ యాజ్ చూడండి, యాజ్ ఫర్ యాజ్ marginal costing is concerned, marginal costing is a technique of costing that is used for what decision making. ప్రైమరీకి మనం డెసిషన్ మేకింగ్ కోసం వాడతాం అనమాట. చూడండి ఎన్నిసార్లు ఇస్తున్నారు, ఇప్పుడు సార్ 12:06 మినిమం 10 మార్క్స్ లేకుండా పేపర్ ఉండేది కాదు. ఓకే, ఎనీవే చూడండి, యాజ్ ఫర్ యాజ్ మార్జినల్ కాస్టింగ్ ఈజ్ కన్సర్న్ దట్ ఈస్ అ టెక్నిక్ ఆఫ్ కాస్టింగ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాట్ టేకింగ్ డెసిషన్ తీసుకోవడం కోసం వాడతాం. అంటే కస్టమర్ దగ్గర నుంచి ఒక ఆఫర్ వచ్చినప్పుడు ఆఫర్ మనం యాక్సెప్ట్ చేయాలా వద్దా, ఒక చోట ఒక పర్టికులర్ ఫ్యాక్టరీ కంటిన్యూ చేయాలా, డిస్కంటిన్యూ చేయాలా, ఒక ప్రొడక్ట్ కావాల్సిన రా మెటీరియల్ మార్కెట్ నుంచి పర్చేజ్ చేయాలా, ఓన్గా చేయాలా, ఫ్యాక్టరీ రన్ చేయాలా, క్లోజ్ చేయాలా. దట్ ఈస్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ డెసిషన్స్ దట్ కెన్ బి టేకెన్ బై యూసింగ్ వాట్ మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్ వాడి చెప్తాం అనమాట, ఏంటంటే మాట్లాడరు. కాబట్టి ఈ మార్జినల్ కాస్టింగ్లో మనకి వాట్ ఈస్ మెంట్ బై మార్జినల్ కాస్ట్, మార్జినల్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషనల్ కాస్ట్ ఇంకర్డ్ ఫర్ ఎడిషనల్ ప్రొడక్ట్ ఈజ్ నోన్ యాజ్ మార్జినల్ కాస్ట్. కానీ మన మార్జినల్ కాస్ట్ కాదు టాపిక్, మార్జినల్ కాస్టింగ్. Marginal costing is nothing but ascertainment of profit at a different volume of production by differentiating the entire cost into fixed cost and variable cost. కాస్ట్ మొత్తాన్ని ఏం చేస్తామంటే ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ కింద డివైడ్ చేసి డిఫరెంట్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర ఎంతెంత ప్రాఫిట్ వస్తుందో మనం అసర్టైన్ చేస్తాం. దాన్ని ఏమంటే మనం మార్జినల్ కాస్టింగ్ అంటాం. సో మార్జినల్ కాస్టింగ్లో ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాలంటే వీఆర్ హ్యావింగ్ ఏ స్మాల్ స్టేట్మెంట్ నోన్ యాజ్ వాట్ మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్. నా వాట్ ఇస్ ద మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్? Sales minus variable cost will get a contribution minus fixed cost will get a profit or loss. So ikkada we are having one important ratio known as what PV ratio or contribution ratio. There are multiple ways in which the PV ratio can be ascertained. Cheptara? That is a contribution by sales will get a PV ratio, or a contribution paid by selling price, or a change in profit by change in sales, or what change in contribution by change in sales, or what 1 minus variable cost ratio, or what fixed cost divided by BEP, or what profit by margin of safety. The other ways in which the PV ratio can be calculated. Okay, once you get a PV ratio, sales into PV ratio will get a contribution, that is a minus fixed cost will get a profit or loss. So if you see the marginal cost statement, ikkada 5 numbers unnai, sales, variable cost, contribution and fixed cost and profit. Let's talk about one by one. సేల్స్ అనే నెంబర్ చూద్దాం. హౌ టు గెట్ సేల్స్? సేల్స్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ ప్రకారం స్టేట్మెంట్లో సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ విల్ గెట్ కాంట్రిబ్యూషన్. కాబట్టి కాంట్రిబ్యూషన్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ విల్ గెట్ సేల్స్, ఆర్ వాట్ టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ విల్ గెట్ సేల్స్, ఆర్ వాట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ విల్ గెట్ సేల్స్, ఆర్ వాట్ వేరియబుల్ కాస్ట్ బై వేరియబుల్ కాస్ట్ రేషియో విల్ గెట్ సేల్స్, ఆర్ కాంట్రిబ్యూషన్ బై PV రేషియో విల్ గెట్ సేల్స్, or BEP plus margin of safety will get sales, or what contribution minus fixed cost will get profit, contribution plus variable cost will get sales. But like this we are having multiple ways in which or margin of safety divided by percentage of margin of safety will get sales, or BEP divided by percentage of BEP will get that is total sales. అలా మనకి చాలా వేస్ ఉన్నాయి అనమాట సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే. తర్వాత నెక్స్ట్ ఏంటి? వేరియబుల్ కాస్ట్, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కదా.
సెకండ్ నెంబర్ వేరియబుల్ కాస్ట్. నౌ టెల్ మీ హౌ టు గెట్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అమౌంట్ కావాలి. సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్ గెట్ వేరియబుల్ కాస్ట్. టోటల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ గెట్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ రేషియో విల్ గెట్ a వేరియబుల్ కాస్ట్. Isn't it? Next. ఓకే, అది వేరియబుల్ కాస్ట్ రేషియో. తర్వాత అండి కాంట్రిబ్యూషన్. చెప్పండి, మీరు చెప్పండి ఫస్ట్ కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ విల్ గెట్ కాంట్రిబ్యూషన్. సేల్స్ ఇంటూ పీవీ రేషియో విల్ గెట్ కాంట్రిబ్యూషన్. వాట్ నెక్స్ట్? ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ గెట్ కాంట్రిబ్యూషన్. దట్ ఈస్ ఈ వేస్లో మనం కాంట్రిబ్యూషన్ ఆర్ క్వాంటిటీ ఇంటూ వేరియబుల్ కాంట్రిబ్యూషన్ పై విల్ గెట్ టోటల్ కాంట్రిబ్యూషన్. నౌ టెల్ మీ హౌ టు గెట్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎలా వస్తుంది? సే దట్ ఈస్ టోటల్ కాస్ట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ విల్ గెట్ ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ బీఈపీ ఇన్ రూపీస్ ఇంటూ పీవీ రేషియో విల్ గెట్ ఫిక్స్డ్ కాస్ట్. ఆర్ బీఈపీ ఇన్ క్వాంటిటీ ఇంటూ వాట్ కాంట్రిబ్యూషన్ పై యూనిట్ విల్ గెట్ ఫిక్స్డ్ కాస్ట్. ఏంటండి? కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ విల్ గెట్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ కాంట్రిబ్యూషన్ ప్లస్ లాస్ విల్ గెట్ ఫిక్స్డ్ కాస్ట్. నౌ టెల్ మీ హౌ టు గెట్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది ప్రాఫిట్? కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇంటూ పీవీ రేషియో ఆర్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇన్ యూనిట్స్ ఇంటూ కాంట్రిబ్యూషన్ పై యూనిట్. The other ways in which way the PV profit can be ascertained. Then now tell me how to get variable cost ratio. 1 minus PV ratio will get a variable cost ratio, or variable cost by sales, or variable cost per unit by selling price per unit will get a variable cost ratio, or change in total cost by change in sales will get a variable cost ratio. Okay. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇంకా చాప్టర్ మొత్తం వీటి మీద తిరుగుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్ వీటి నుంచి ఇస్తూ ఉంటారు, ఈ ఫార్మ్స్ నుంచి ఇస్తూ ఉంటారు. బ్రేక్ ఈవెన్. బట్ హౌ టు గెట్ బ్రేక్ ఈవెన్? Break even point is a point at which there is neither profit nor loss. At break even point, fixed costs and contribution are one the same. That's why when you require to take a contribution, simply substitute with fixed costs. Now how to get BEP in rupees? Fixed cost divided by PV ratio. In quantity, fixed cost divided by contribution per unit. Let's talk about margin of safety. How to get margin of safety? Profit divided by PV ratio or profit divided by contribution per unit will get a margin of safety. Now tell me how to get a percentage of BEP. BEP divided by total sales will get a percent of BEP. How to get percent of margin of safety? Margin of safety divided by total sales will get a percent of margin of safety, or 1 minus percentage of BEP. ఓకే, నెక్స్ట్ చూద్దాం మీటర్లో. చూడండి ప్రతిసారి చూడండి BEP రేషియో, BEP మార్జిన్ సేఫ్టీ చూడండి ఎన్నిసార్లు ఇచ్చారు, ప్రతిసారి వేస్తున్నారు. Okay, anyway, come to the point. Emma, first one అయితే SN manufacturing a single product with a selling price 16 rupees. అది per unit ఎంత అండి సెల్లింగ్ ప్రైస్? సెల్లింగ్ ప్రైస్ 16 రూపీస్ అంట. వేరియబుల్ కాస్ట్ ఎంత అండి? 10 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ విల్ గెట్ కాంట్రిబ్యూషన్. ఎంత కాంట్రిబ్యూషన్? 6 రూపీస్. ఫిక్స్డ్గా ఎంత ఇచ్చారు వాళ్ళు? 48,000 ఇచ్చారు. క్యాలిక్యులేట్ పీవీ రేషియో. హౌ టు గెట్ పీవీ రేషియో? పీవీ రేషియో ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చారు. బేస్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ అవుట్ కాంట్రిబ్యూషన్ పై యూనిట్. కాంట్రిబ్యూషన్ బై సెల్లింగ్ ప్రైస్ విల్ గెట్ పీవీ రేషియో. ఎంత అండి కాంట్రిబ్యూషన్? సెల్లింగ్ ప్రైస్ 16, వేరియబుల్ కాస్ట్ 10. కాంట్రిబ్యూషన్ ఎంత? 6/16 అమ్మా, ఎంతమ్మా? 0.375. నథింగ్ బట్ 37.5 ఇస్ అ పీవీ రేషియో. అవునా? నెక్స్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి సోల్డ్ టు గెట్ బ్రేక్ ఈవెన్. BEP ఇన్ యూనిట్స్ చేయాలి. చెప్తారు ఎలా వస్తుంది BEP ఇన్ యూనిట్స్? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. పీవీ రేషియో కాదు, యూనిట్ పర్ యూనిట్ చేయాలి మనం. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 48,000 డివైడ్ బై 6 రూపీస్. 48,000 డివైడ్ బై 6 రూపీస్. 8,000 యూనిట్స్ అమ్మితే మనం బ్రేక్ అని ఉంటాం. నెంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి సోల్డ్ టు అచీవ్ ప్రాఫిట్ 30,000 per annum. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై కంట్రోల్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ 48,000, ప్రాఫిట్ 30,000. ఎంత అండి? 48 ప్లస్ 30 78,000 డివైడ్ బై 6 రూపీస్.
13,000. 5 యూనిట్ చేసాం. పీరియడ్స్ అవసరం లేదు, యాక్చువల్ చేసాం అంతే. ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా. అవునా? ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. దట్ ఈస్ ఏ కంపెనీ హ్యాస్ ఎ యాన్యువల్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ 1,40,000. ఫిక్స్డ్ కాస్ట్ 1,40,000 అంట. ఇన్ ద ఇయర్ 2015 సేల్స్ అమౌంటెడ్ టు 6 lakhs యాజ్ కంపేర్డ్ టు 4,50,000 in 2014. 14లో సేల్స్ ఎంత? 4,50,000. 15లో ఎంత? 6 lakhs. దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్ ఫ్రమ్ 4,50,000 to 6 lakhs. ఎంత పెరిగింది? 1,50,000 పెరిగింది. ప్రాఫిట్ ఎంత అండి? ఇన్ ద ఇయర్ 2015 ఎంత? 42,000 హయ్యర్ దాన్ దట్ ఇన్ 2014. 14లో కంపేర్ చేస్తే 15లో 40,000 పెరిగిందంట. సేల్స్ ప్రాఫిట్ పెరిగింది, సేల్స్ పెరిగింది. అట్ వాట్ లెవెల్ ఆఫ్ సేల్స్ డస్ ద కంపెనీ బ్రేక్ ఈవెన్? బీఈపీ ఎలా వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 1,40,000 ఇచ్చారు. మరి పీవీ రేషియో ఎలా వస్తుంది? ప్రాఫిట్ ఇచ్చారు, సేల్స్ ఇచ్చారు, కాబట్టి దాన్ని బట్టి ఎలా వస్తుందండి? చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ కంటే పీవీ రేషియో. ప్రాఫిట్ ఎంత? 42,000 చేంజ్ వచ్చింది. 42,000 డివైడ్ బై ఇక్కడ ఎంత అండి? 4,50,000 నుంచి 6 lakhs వచ్చిందంటే 1,50,000 పెరిగింది. 42,000 డివైడ్ బై 1,50,000 ఎంత? 0.28%. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 1,40,000. ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియోలు కంటే బ్రేక్ ఈవెన్ 1,40,000 డివైడ్ బై 28%. ఎంత అండి? ఇది 5 lakhs. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. డిటర్మైన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ఫోర్కాస్ట్ సేల్ వాల్యూమ్ ఆఫ్ 8 lakhs. వాల్యూమ్ అంటే క్వాంటిటీ కానీ రూపీస్ అని ఇచ్చారు వాళ్ళు. అంటే సేల్స్ 8 lakhs అయితే ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు వాళ్ళు. టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్ విల్ గెట్ ఏ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. వాట్ ఇస్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ? 3 lakhs. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇంటూ పీవీ రేషియో విల్ గెట్ ఏ ప్రాఫిట్. 3 lakhs ఇంటూ 28%. ఇది కూడా 84,000. టోటల్ సేల్స్ 8 lakhs కదా. టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేమ్ ఉంటుంది కదా. బీఈపీ సేల్స్ యాజ్ లాంగ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ పీవీ రేషియో సేమ్. బీఈపీ కంటిన్యూ టు బి ద సేమ్. కాబట్టి బీఈపీ సేమ్ ఉంటుంది 5 lakhs. టోటల్ సేల్స్లోంచి 8 lakhs తీసామనుకోండి. టోటల్ సేల్స్ 8 lakhsలోంచి బ్రేక్ ఈవెన్ సేల్స్ తీసేయండి. అప్పుడు మీకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఆర్ ద సేల్స్ విచ్ జనరేట్స్ ప్రాఫిట్. కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇంటూ పీవీ రేషియో. కాబట్టి మార్జిన్ సేఫ్టీ ఇంటూ పీ రేషియోస్ వచ్చింది. ఇదంతా ఒక ఈ పాయింట్ అండి. ఇఫ్ దెర్ ఈస్ రిడక్షన్ సెల్లింగ్ ప్రైస్ బై 10% ఇన్ ఇయర్ 2016, నెక్స్ట్ ఇయర్లో సెల్లింగ్ ప్రైస్ ఒక 10% తగ్గిందంట. ద కంపెనీ అసలు ప్రస్తుతం సెల్లింగ్ ప్రైస్ ఎంత? క్వశ్చన్ ఎక్కడ ఇవ్వాల, పైన డీటెయిల్స్ ఎక్కడ లేదు సెల్లింగ్ ప్రైస్. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం 15లో 16లో మాత్రం 10% సెల్లింగ్ ప్రైస్ తగ్గిద్దంట. ద కంపెనీ డిజైర్స్ టు ఎర్న్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ యాజ్ ఇన్ 2015. 15లో వచ్చిన ప్రాఫిట్ 16లో కూడా రావాలి అంటే వాట్ దట్ ఈస్ వుడ్ బి ద రిక్వైర్డ్ సేల్స్ వాల్యూమ్. ఎంత సేల్స్ అమ్మితే దట్ ఈస్ 2016లో 2015లో వచ్చిన ప్రాఫిట్ వస్తుంది. ప్రొవైడెడ్ ఇన్ ద 16 దెర్ ఈస్ ఎ 10% డిక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 10% తగ్గిందనమాట. మరి ఇప్పుడు సేల్స్ రిక్వైర్డ్ అండ్ డిజైర్డ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది మీకు? దట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్ సేమే, కానీ మీకు లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రాఫిట్ ఇప్పుడు రావాలంటే ఎంత సేల్ చేయాలని అడుగుతున్నారు. అది క్వశ్చన్. లాస్ట్ ఇయర్ అంటే సేల్స్ రిక్వైర్డ్ అండ్ డిజైర్డ్ ప్రాఫిట్, అలాగా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు వాళ్ళు? 1,40,000 ఇచ్చారు. ఫిక్స్డ్ కాస్ట్ ఏం మారలా. ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత? 2015లో వచ్చిన ప్రాఫిట్ రావాలంట. 2015లో సేల్స్ ఎంత యాక్చువల్ తెలుసా మీకు? 15లో సేల్స్ ఎంత? ఇదిగోండి సేల్స్ 6 lakhs. సేల్స్ ఇంటూ పీవీ రేషియో గెట్ కాంట్రిబ్యూషన్. పీవీ రేషియో ఎంత? 28% కదా. 6 lakh ఇంటూ 28% ఎంత? 28% పీవీ రేషియో. సేల్స్ ఇంటూ పీవీ రేషియో మీకు ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్. ఎంత కాంట్రిబ్యూషన్? కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ 1,40,000 విల్ గెట్ ఏ ప్రాఫిట్ ఎంత? 1 lakh ఎంత వచ్చింది? అది కాంట్రిబ్యూషన్. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ 1,40,000 తీసారనుకోండి, అప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుంది ఎంత? 28,000 ఈజ్ అ ప్రాఫిట్ ఇన్ 2015 విచ్ ఈస్ టు బి మెయింటైన్ 2016. 16 కూడా అదే ప్రాఫిట్ రావాలంట. కంపెనీ డిజైర్స్ టు మెయింటైన్ సేమ్ ప్రాఫిట్ ఇన్ 2015. 15లో వచ్చిన ప్రాఫిట్ ఎంత? 28,000 కదా, అదే ప్రాఫిట్ మెయింటైన్ చేయాలి. కానీ సేల్స్ రిక్వైర్డ్ అండ్ డిజైర్డ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ పీవీ రేషియో. ఇప్పుడు పీవీ రేషియో ఎంత అంటే లాస్ట్ ఇయర్ ఉంది కాదు పీవీ రేషియో. 10% ప్రైస్ తగ్గింది అనుకోండి, 10% ప్రైస్ తగ్గితే ఆటోమేటిక్గా పీవీ రేషియో మారుతుంది. ఇప్పుడు న్యూ పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి.
అంతకుముందు 100 రూపీస్ ఉందనుకోండి, అంతకుముందు 100 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ ఉందనుకోండి, ఇప్పుడు ఇదంతా ఇది ఇప్పుడు పీవీ రేషియో అంతా అంతకుముందు 28% కాబట్టి 28 రూపీస్ వచ్చేది. లెట్ సెల్లింగ్ ప్రైస్ బి 100 అనుకున్నాను అనుకోండి, లాస్ట్ అంత ముందల సేల్స్ ఇంటూ పీవీ రేషియో గెట్ కాంట్రిబ్యూషనా, మరి సేల్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ పీవీ రేషియో గెట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సేల్స్ ఇంటూ పీవీ రేషియో విల్ గెట్ కాంట్రిబ్యూషన్ అండి. మరి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ పీవీ రేషియో విల్ గెట్ వాట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వస్తుంది. మరి 100 రూపీస్ అనుకున్నాం, పర్ యూనిట్ ఎక్కడ చెప్పలా, లెట్ టేక్ 100 అనుకోండి, ఏ నెంబర్ తీసుకోండి మనకు కావాల్సిన రేషియో కాబట్టి సేమ్ వస్తుంది అట్ లాస్ట్. కాబట్టి 100 తీసుకున్నాము, సెల్లింగ్ ప్రైస్ ఇంటూ పీవీ రేషియో విల్ గెట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, పీవీ రేషియో 28% కాబట్టి 100 ఇంటూ 28% విల్ గెట్ 28 వస్తుంది. ఆ డిఫరెన్స్ ఏమవుతుంది మనకి వేరియబుల్ కాస్ట్ అవుతుంది అనమాట. వాట్ ఇస్ ద వేరియబుల్ కాస్ట్ 72. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ తగ్గించారు 10%, 100 కాస్త 10% 90 అయింది. సెల్లింగ్ ప్రైస్ తగ్గించేది మాత్రం వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అని మారుతుందా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఆల్వేస్ సేమ్. అప్పుడు ఏమైతే మనకి దట్ ఈస్ న్యూ కాంట్రిబ్యూషన్ అంతా 18 అయింది. మరి ఇప్పుడు న్యూ పీవీ రేషియో ఎంత వస్తుంది? 18 డివైడ్ బై కాంట్రిబ్యూషన్ బై సెల్లింగ్ ప్రైస్, 18/90, 20%. Therefore new PV ratio comes to 20%. Now let's take sales required and desired profit is equal to fixed cost plus desired profit by PV ratio. ఇదిగోండి 1,40,000 plus 28,000 divided by 20%. చేయండి ఎంత వచ్చిందో? 8,40,000 is the answer. ఇక్కడ వాళ్ళు 28,000 ఇది ఇచ్చారు అన్నమాట, ప్రాఫిట్ ఇచ్చారు వాళ్ళు, కానీ మనకు ఆన్సర్ ఇది అనమాట. యాక్చువల్గా అడిగింది ఏంటి, సేల్స్ అంతా వాల్యూమ్ అడిగారు వాళ్ళు, వాల్యూమ్ చేయలేము ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ సేల్ కాబట్టి ఎగ్జాక్ట్గా, అంటే ఇంకా మీరు చేయాల్సిన అమౌంట్ నేను రూపీస్ చేయాలన్నమాట. కాబట్టి 8,40,000 ఏమైతే లాస్ట్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ ఈ సంవత్సరం వస్తుంది అనమాట. ఈవెన్ దర్ ఇస్ ఎ రిడక్షన్ సెల్లింగ్ ప్రైస్, దట్ ఈస్ అ పాయింట్. ఇది ఇచ్చారు అదే 8,40,000. చూడండి ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇచ్చారు. అండ్ ది ఏషియన్ ఇండస్ట్రీస్ స్పెషలైజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్మాల్ కెపాసిటీ మోటార్స్. ద కాస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద మోటార్ యాజ్ ఫాలోస్. మెటీరియల్ కాస్ట్ ఇచ్చారు 50, లేబర్ అంత 80 అంట. వేరియబుల్ ఓవర్హెడ్స్ ఇచ్చారు 70% ఆఫ్ లేబర్. లేబర్ ఎంత అండి? 80లో 70% అంటే ఎంత? 60. అంటే వాట్ ఈస్ టోటల్ వేరియబుల్ కాస్ట్? 60 + 80, 140 + 50, 190 వేరియబుల్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ అమౌంటింగ్ టు 2.4 lakhs. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 230 పర్ యూనిట్. 230 - 90 అప్పుడు ఎంత వస్తుందండి? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 40 కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కమ్స్ టు 40. నేను మాట్లాడరు 40. ఇప్పుడు పీవీ రేషియో కావాలంటే 40/230 ఎంత? అంతరాదే చూడండి ఒకసారి, 40/230 17 that is 39 is the PV ratio. Okay, determine number of motors that have to be manufactured and sold to get break even. How to get break even? Fixed cost by counterpoint 2,40,000 by 40 rupees. This is the first question answer. Second question, how many motors will have to be made and sold to make a profit of 1 lakh rupees per year? Sales required to earn desired profit ఎలా వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై కాంట్రిబ్యూట్. ఫిక్స్డ్ కాస్ట్ అంతా 2.4 lakhs ప్లస్ ప్రాఫిట్ ఎంత కావాలి? 1 lakh కావాలి. దేర్ఫోర్ 2.4 lakhs ప్లస్ 1 lakh డివైడ్ బై 40 rupees ఎంత? ఇదిగోండి 8,500 మోటార్స్. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 15 rupees, సెల్లింగ్ ప్రైస్ పెంచామంట, ప్రస్తుతం సెల్లింగ్ ప్రైస్ ఎంత? 230 కాస్త 15 - 245 అయింది. హౌ మెనీ మోటార్స్ విల్ హ్యావ్ టు బి సోల్డ్ టు బ్రేక్ ఈవెన్? సెల్లింగ్ ప్రైస్ పెంచితే వేరియబుల్ కాస్ట్ అని మారుతుందా? అప్పుడు 245 - 190 విల్ గెట్ హౌ మచ్? 55. సెల్లింగ్ ప్రైస్ మారితే ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ సేమ్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత పెరిగితే కంట్రిబ్యూషన్ ఎంత పెరిగిద్ది? 40 + 15 పెంచాం, 55 అయింది. ఇప్పుడు న్యూ బీఈపీ ఎలా వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 2,40,000 డివైడ్ బై 55 rupees. ఇదిగోండి నో మనం చేయాల్సింది ఇక్కడ చూడండి, వాట్ విల్ బి ద బ్రేక్ ఈవెన్ యూనిట్స్ చేయాలి. హౌ మెనీ మోటార్స్? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 2,50,000 డివైడ్ బై కాంట్రిబ్యూట్ 55 rupees. 2,40,000 డివైడ్ బై 55 ఎంత అండి?
4 or 8,000 9,000 ఎంత? అంత రాదు ఏమ్మా 43,000 ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి? 2,40,000 కాంట్రిబ్యూషన్ ఎంత? 55. ఓకే, అది ఎంత వస్తుంది మాకు అప్పుడు? ఓకే, 4,363 వస్తుంది యూనిట్స్. ఇక్కడ ఇచ్చిన ఇంటాన్సర్ రావాలంటే అది ఇంక్రీజ్ డిక్రీజ్ అనమాట యాక్చువల్గా. ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా, ఆన్సర్ బట్టి చెప్తున్నా నేను. అది ఏమండి అంటే చెక్ చేద్దాం ఒకసారి ఏముంది. అప్పుడు 40 రూపీస్ అంతకుముందు అయితే 15 రూపీస్ తగ్గితే ఎంత అయింది? 25 అయింది. 2,50,25 ఎంత వచ్చింది? 2,40,25 ఇది వచ్చిందా? అప్పుడు ఇది యాక్చువల్గా ఇది ఇంక్రీజ్ డిక్రీజ్ అనమాట యాక్చువల్. అది అప్పుడు రాపించుంటారు నాకు తెలిసి క్వశ్చన్ అప్పుడు డిక్రీజ్ రాపించుంటా. ఓకేనా? ఏంటా ఇప్పుడు రాసిందా ఏమన్నా డిక్రీజ్ అని? బుక్ లేదు. క్వశ్చన్ నెంబర్, ఈ క్వశ్చన్ ఉన్న ఎగ్జామ్ క్వశ్చన్ 10 మార్క్స్ ఇచ్చారు. Candle Limited, a factory engaged in manufacture of plastic buckets, is working at 40% capacity. 40% capacity పనిచేస్తున్నామంట. అండ్ ప్రొడ్యూసెస్ 10,000 buckets per year. అండ్ ఎంత ప్రొడక్షన్ చేస్తున్నాం? 10,000 ప్రొడక్షన్ చేస్తున్నామంట. 10,000 100% కెపాసిటీగా 40% కెపాసిటీగా చెప్పండి. These 10,000 units are at 40% capacity and 100% capacity. ఏ కెపాసిటీ అండి అది? 40% చెప్పేటండి. వర్కింగ్ అట్ 40% కెపాసిటీ అండ్ ప్రొడ్యూసింగ్ 10,000 అంటే 40% దగ్గర 10,000 చేస్తున్నాం. 100% దగ్గర ఎంత? 25,000. అంటే ఆల్రెడీ మన దగ్గర 15,000 స్పేర్ కెపాసిటీ ఉంది. ప్రజెంట్ కాస్ట్ బ్రేకప్ పర్ బకెట్ ఇస్ ఫాలోస్. మెటీరియల్ కాస్ట్ ఇచ్చారు, లేబర్ ఇచ్చారు. ఓవర్ హెడ్స్ 5 రూపీస్ అవుట్ ఆఫ్ 60% ఫిక్స్డ్ అంట. ఫిక్స్డ్ అంటే ఎంత? 3 రూపీస్ ఫిక్స్డ్ అనమాట, 2 రూపీస్ వేరియబుల్. ఏమైనా మాట్లాడరు? 2 రూపీస్ వేరియబుల్ అంటే మొత్తం వేరియబుల్ కాస్ట్ ఎంత? 15 రూపీస్. ఫిక్స్డ్ కాస్ట్ చెప్తారు ఎంత వచ్చింది ఇప్పుడు మీకు? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అంటే ఒక యూనిట్కి 3 రూపీస్ కదా, 3 రూపీస్ ఇంటూ 25,000 చేయాలా? యూనిట్స్ 25,000 అని, ఆర్ 10,000 మల్టిప్లై చేయాలా? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ 3 రూపీస్ వచ్చిందండి. ఇంటూ టోటల్ 100% దగ్గర 20,000 కాబట్టి దాంతో మల్టిప్లై చేయాలా? ప్రస్తుతం మనం చేస్తే 40,000, 40% దగ్గర 10,000 10,000 మల్టిప్లై అని అడుగుతున్నది క్వశ్చన్. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? 20,000. ఇంకా యూ షుడ్ టేక్ ఓన్లీ 10,000. ప్రస్తుతం చేస్తే 10,000 కాబట్టి దాని దగ్గర రికవర్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ సేమే కానీ ప్రస్తుతం మనకి ఇచ్చింది ఎంత చూడండి. ప్రజెంట్ కాస్ట్ బ్రేకప్. ప్రజెంట్ బ్రేకప్ అంటే 3 రూపీస్ ప్రస్తుతం ఇచ్చారన్నమాట. ప్రస్తుతం చేస్తే 10,000 కాబట్టి ఆ దగ్గర రికవర్ చేస్తాం. కాబట్టి ఎంత? 30,000. 30,000 ఈజ్ యువర్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత సార్ అంటే 30,000. ఓకేనండి. తర్వాత నెక్స్ట్, సో సెల్లింగ్ ప్రైస్ 20 అంట, వేరియబుల్ కాస్ట్ 15, సెల్లింగ్ ప్రైస్ 20. వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్? కాంట్రిబ్యూషన్ 5, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 5. వాట్ ఇస్ ద పీవీ రేషియో? కాంట్రిబ్యూషన్ బై సెల్లింగ్ ప్రైస్ 5/20, 20%. 20% పీవీ రేషియో. If it decided to work at factory at 50% capacity, selling price fall by 3%. 50% దగ్గర పనిచేస్తే సెల్లింగ్ ప్రైస్ ఒక 3% తగ్గుతుందంట. క్వశ్చన్ ఏంటంటే 50% ప్రాఫిట్ అట్ 50% దగ్గర అడిగారు అన్నమాట. 50% దగ్గర పనిచేస్తే ప్రాఫిట్ ఎంత చూడండి. 50% దగ్గర పనిచేశారనుకోండి, మీ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3% తగ్గుతుందంటే ప్రస్తుతం ఎంత? 20 రూపీస్ మైనస్ 3%. 20 మైనస్ 3% చెప్పండి ఎంత వచ్చిందో? 19.4 రూపీస్. వేరియబుల్ కాస్ట్ ఎంత? 15 రూపీస్. కాంట్రిబ్యూషన్ ఎంత? 4.4. ఇప్పుడు 50% దగ్గర 50% అంటే ఎన్ని యూనిట్స్ చేస్తామని చెప్తారా? 12,500. 40% ఎంత అయితే 50% ఎంత? 40% దగ్గర ఎన్ని యూనిట్స్ చేస్తామండి? 10,000 చేస్తున్నాం కదా. 50% ఎంత అవుతుంది యూనిట్స్? 40% నుంచి 10,000 అయితే 50% ఎంత అని అడుగుతున్నా. ఫాలో అవుతున్నారా? చెప్పండి. 12,500.
12,500 into 4.4 టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత 55,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి మైనస్ ఫిక్స్డ్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ గెట్ ప్రాఫిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 30,000. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 25,000 ఈజ్ అ ప్రాఫిట్. ఇచ్చి ఉంటుంది చూడండి హింట్ ఆన్సర్ ఎక్కడో ఇవ్వలేదా? ఓకే 30,000 ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ ఏమో 20,000. బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ హౌ టు గెట్ బీఈపీ ఫిక్స్డ్ కాస్ట్ 30,000 డివైడ్ బై కాంట్రిబ్యూషన్ ఎంత అండి 5 రూపీస్ ఎంత అండి 1,500 సారీ 6,000 ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ 13 చూడండి ఒకసారి. అంటే క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ది యాంటిసిపేటెడ్ సేల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్ ఎంత అండి 4 lakh యూనిట్స్ చేస్తున్నామంట. సారీ సేల్స్ చెప్పారు 4 lakh రూపీస్ అంట. ద యూనిట్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ 20 రూపీస్. ఒక యూనిట్కి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు వాళ్ళు ఏం మాట్లాడు సెల్లింగ్ ప్రైస్ ఇస్ 20. ది పర్ యూనిట్ డైరెక్ట్ మెటల్ కాస్ట్ 9 రూపీస్, లేబర్ కాస్ట్ 3 రూపీస్, వేరియబుల్ ఓవర్ హెడ్స్ 3 రూపీస్. అంటే మొత్తం ఎంత 9 + 3 + 3 15. వేరియబుల్ 15 సెల్లింగ్ ప్రైస్ 20 వేరియబుల్ కాస్ట్ 15 కాంట్రిబ్యూషన్ అంతా 5 రూపీస్. ది కంపెనీ ఈజ్ ఎర్నింగ్ ఏ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 5%. ఎంత నెట్ ప్రాఫిట్ రేషియో 5% వస్తుంది నెట్ ప్రాఫిట్. అంటే పర్సెంట్ చెప్పారంటే దేనిపైన అప్లై సెల్లింగ్ ప్రైస్ మీద అప్లై చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత 20 - 5% అంటే 20 సారీ నెట్ ప్రాఫిట్ రేషియో 5% ఇచ్చారంటే సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 5% ఇస్ 1 రూపీస్ నథింగ్ బట్ వాట్ ప్రాఫిట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వేరియబుల్ కాస్ట్ ఎంత వచ్చింది మొత్తం 15. వేరియబుల్ కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఏమో 20 రూపీస్, వేరియబుల్ కాస్ట్ ఏమో 15 రూపీస్, కాంట్రిబ్యూషన్ ఎంత అండి 5 రూపీస్. ఓకే 5 రూపీస్. ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ 1 రూపీ అంటే ఫిక్స్ ఎంత అయింది 4 రూపీస్ అయింది. 4 రూపీస్ అంటే ఎన్ని యూనిట్స్ చేస్తున్నాం డూ యూ నో హౌ మెనీ యూనిట్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్? ఒక్క నిమిషం. దట్ ఈస్ యూనిట్స్ ఎంత ఓకే వెరీ గుడ్. అది ఇలా చూడండి సేల్స్ చెప్పారు కదా 4 lakhs. సేల్స్ బై సెల్లింగ్ ప్రైస్ కాబట్టి క్వాంటిటీ ఎంత అండి దట్ ఈస్ 20,000 ఆర్ నథింగ్ బట్ వాట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. 20,000 ఈస్ వాట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అండ్ ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఫిక్స్డ్ కాస్ట్ పై ఇంటూ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంతా 80,000. ఏంటంటే మాట్లాడరు ఇప్పుడు ఏమవుతున్నారంటే వాళ్ళు. సో ద ఫాలోయింగ్ ప్రపోజల్స్ ఫర్ డిస్కస్డ్ అట్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్. Present administrative setup costs on a reasonable basis. It was felt that centralization will be reduced fixed cost by 12,000. ఫిక్స్డ్ కాస్ట్ 12,000 తగ్గిస్తారంట. ఫిక్స్డ్ కాస్ట్ 12,000 తగ్గుతుంది. ప్రస్తుతం ఎంత ప్రాఫిట్ వస్తుంది 1 రూపీ. మరి 1 రూపీ ఇంటూ ఎన్ని యూనిట్స్ 20,000 యూనిట్స్ కదా. కాబట్టి ఎంత వస్తుంది ప్రాఫిట్ 20,000 వస్తుంది. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ 12,000 తగ్గిస్తే ప్రాఫిట్ ఎంత పెరుగుతుంది 12,000 పెరుగుతుంది. కాస్ట్ తగ్గితే ప్రాఫిట్ పెరుగుతుందా లేదా 12,000 తగ్గిస్తున్నారు కాబట్టి 12,000 కాస్ట్ ప్రాఫిట్ పెరుగుతుంది. ఫస్ట్ ఆల్టర్నేటివ్లో ప్రాఫిట్ ఎంత వస్తుంది 30,000 వస్తుంది. ఇక్కడ ఉంటా చూడండి 30,000. సెకండ్ ఆల్టర్నేటివ్ ది ప్రొడక్షన్ మేనేజర్ హ్యాస్ అగ్రీడ్ దట్ హీ విల్ ట్రై టు వర్క్ ఆన్ కాస్ట్ రిడక్షన్ ప్రోగ్రామ్ which will reduce cost by 1 rupee, but there will be a little impact on the quantity which will negligible to the customer. కాస్ట్ 1 రూపీ తగ్గుతుందంట. కాస్ట్ 1 తగ్గిందంటే ప్రాఫిట్ 1 పెరిగినట్టే కదా. 1 రూపీ అంటే ఎంత 1 రూపీ 20,000 యూనిట్స్ అంటే ఎంత అవుతుంది 20,000. ప్రస్తుతం ఎంత 20 ప్లస్ ఇంకో 20 మొత్తం ఎంత 40,000 అయింది. 40 రావాలి ఇక్కడ రాయాలి యాక్చువల్గా. యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ ఈస్ వాట్ 40,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి క్వశ్చన్లో 8,000. 1 lakh 20 - 8,000 ఎంత ప్రాఫిట్ 40,000 కదా అదే కదా. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సేల్స్ మేనేజర్ ప్రపోజ్ దట్ ఈస్ అపోజ్ ద 2 ప్రపోజల్స్ అండ్ ఆర్గ్యూస్ సజెస్ట్ దట్
ఇట్ మే బీ పాసిబుల్ టు ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ బై 20%. ప్రస్తుతం ఎన్ని యూనిట్స్ అమ్ముతున్నాం? 20,000 కాస్ట్ 20% పెంచాలని అంటే 24,000 యూనిట్స్ అవ్వాలి. ప్రొవైడెడ్ సెల్లింగ్ ప్రైస్ బి రెడ్యూస్ బై 5%. సెల్లింగ్ ప్రైస్ 5% తగ్గిస్తే ఏమవుతుంది? 5% ఎంత? 1 రూపీ తగ్గిస్తున్నాం. 20 కాస్త 19 చేస్తున్నాం. వేరియబుల్ కాస్ట్ తగ్గిద్దామన్నా 15 అనేది. కాంట్రిబ్యూషన్ ఎంత? 4 రూపీస్ అయితే 4 రూపీస్ కాంట్రిబ్యూషన్ ఇంటూ ఎన్ని యూనిట్స్ అమ్ముతున్నాం ఇప్పుడు? 24,000 ఎంత? 90,000 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత గుర్తుందా మీకు? 80,000 ఫిక్స్ అయితే అప్పుడు ఎంత వస్తుంది ప్రాఫిట్? 16,000 ఇస్ ద ప్రాఫిట్. ప్లస్ వస్తుందని తగ్గిద్దాం అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఇదిగోండి 90,000 మైనస్ 80,000 ఎంత? 16,000. అదే వచ్చింది. లాస్ట్ ఆల్టర్నేటివ్లీ సేల్స్ మేనేజర్ ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ బై 10%, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ టు బి రెడ్యూస్ బై 5%. సెల్లింగ్ ప్రైస్ 10% పెంచండి. సెల్లింగ్ ప్రైస్ అంతా ఇప్పుడు యాక్చువల్ 20 కదా, 10% అంటే 22 చేయండి. సెల్లింగ్ ప్రైస్ పెంచితే వేరియబుల్ కాస్ట్ ఏం మారదు కదా. 22 మైనస్ 15 7 వస్తుంది వేరియబుల్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ 7 ఇంటి ఎన్ని యూనిట్స్ అమ్మాలి? యూనిట్స్ ఒక 5% తగ్గించాలి. 20,000లో 5% పోతే 1,000 పోతుంది. 90,000 19,000 into 7 rupees 1,33,000 కాంట్రిబ్యూషన్. ఫిక్స్డ్ కాస్ట్ గుర్తుందా? 80,000. ప్రాఫిట్ ఎంత? 20 ప్లస్ 53,000. అదే ఇచ్చి ఉంటుంది చూడండి వల్ల 50 ఇచ్చే కదా. అక్కడ ఇక్కడ ఎంత? 1,33,000. అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ మనకి ఎక్కువ ఎక్కడ వచ్చింది? హైయెస్ట్ ప్రాఫిట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇదే బెటర్. కాబట్టి ఎక్కడ ప్రాఫిట్ ఎక్స్ట్రా వస్తే కనుక ద సేమ్ కెన్ బి అడ్వైజర్. గివెన్ ఫర్ హౌ మెనీ మార్క్స్? 8 మార్క్సా? 8 ఇచ్చారు వాళ్ళు. సో వాటిలో ఎక్కువ అది సజెస్ట్ చేస్తాను అనమాట. డిఫరెన్షియల్ కాస్ట్ అంటే ఇట్ మే బి ఇంక్రిమెంటల్ కాస్ట్ ఆర్ డిక్రిమెంటల్ కాస్ట్. ప్రొడక్షన్ మనం ఇంక్రీజ్ చేస్తే అంటే మనకి 2 ఆల్టర్నేటివ్స్ కంపేర్ చేస్తాం. సో 2 ఆల్టర్నేటివ్ కంపేర్ చేస్తే ఎక్స్ట్రాగా వస్తే అది ఇంక్రిమెంటల్ కాస్ట్ అవుతుంది. కాస్ట్ తగ్గితే కనుక డిఫరెన్స్ దట్ ఈస్ డిక్రిమెంటల్ కాస్ట్ అవుతుంది. కాబట్టి డిఫరెన్షియల్ కాస్ట్ మే బి ఇంక్రిమెంటల్ కాస్ట్ ఆర్ డిక్రిమెంటల్ కాస్ట్. వెన్ ఇంక్రీజ్ ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజెస్, వెన్ యూ డిక్రీజ్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఆల్సో డిక్రీజెస్. దట్ డిఫరెన్స్ బికమ్స్ నోన్ యాజ్ వాట్? దట్ డిఫరెన్స్ నోన్ యాజ్ డిఫరెన్షియల్ కాస్ట్. సో మనం వాల్యూమ్ ఎందుకు మారుస్తాం అంటే కొత్తగా ప్రొడక్ట్ యాడ్ చేసిన, టెక్నాలజీ మారినా, ప్రొడక్ట్ యొక్క డిజైన్ మారినా సో ఆటోమేటిక్గా మనకి వాల్యూమ్ మారిపోతుంది. వాల్యూమ్ మారితే కాస్ట్ మారిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం ప్రొడక్షన్ చేయాలంటే ఆ ఎక్స్ట్రాగా ప్రొడక్షన్ చేయడం వర్త్ అవుతుందా లేదా? ఎందుకంటే ఎక్స్ట్రా ప్రొడక్షన్ చేసి ఎక్స్ట్రా క్వాంటిటీ అమ్మాలంటే ప్రైస్ తగ్గించాలి. ఎక్స్ట్రా క్వాంటిటీ చేయాలంటే ఫిక్స్డ్ కాస్ట్ కొద్దిగా పెరగచ్చు. అందువల్ల ఎక్స్ట్రా రెవెన్యూ, ఎక్స్ట్రా కాస్ట్ మనకి ఎంతో చూసుకునే దాన్ని బట్టి వెన్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఈజ్ మోర్ దాన్ ఇంక్రిమెంటల్ కాస్ట్ దెన్ ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఎ డెసిషన్. దట్ ఈస్ అప్పుడు ఎక్స్ట్రాగా ప్రొడక్షన్ చేసే క్వాంటిటీని మనం దట్ ఈస్ ఆఫర్ యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ ఆ ఆఫర్ని మనం రిజెక్ట్ చేయాలన్నమాట. సో ఎక్స్ట్రా ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే జనరల్గా అయ్యేది వేరియబుల్ కాస్టే. బట్ సమ్ టైమ్స్ వీ నీడ్ టు ఇంకర్ స్టఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇంకా రావాలి. అది కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే ది కంపెనీ ఈజ్ అట్ ప్రజెంట్ వర్కింగ్ అట్ 90% కెపాసిటీ అండ్ ప్రొడ్యూసింగ్ 30,500 యూనిట్స్. ఇట్ ఆపరేట్స్ ఏ ఫ్లెక్సిబుల్ బడ్జెటరీ కంట్రోల్ సిస్టమ్. ద ఫాలోయింగ్ ఫిగర్స్ ఆర్ అప్టైన్డ్ ఫ్రమ్ ఇట్స్ బడ్జెట్. నౌ డీటెయిల్స్ హ్యాస్ బీన్ గివెన్. 90%కి 13,000 అయితే 100% ఎంత? 15,000 చేస్తాం. 13,500 ఫర్ 90% అంటే 100%కి ఎంత? 15,000. అంటే ఎక్స్ట్రాగా చేసింది ఎంత? 1,500 ఈజ్ ఎక్స్ట్రా యూనిట్స్. అయితే 90%కి 100%కి సేల్స్ ఎంత? దట్ ఈస్ డీటెయిల్స్ చెప్పారన్నమాట. 13,500 ఇవేమో 15,000 యూనిట్స్. సెల్లింగ్ ప్రైస్ చెప్పారు, దట్ ఈస్ సేల్స్ చెప్పారు. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 3,05,500. ఇది 3,600 అంట, ఒక 100 రూపాయలు పెరిగింది. సెమీ వేరియబుల్ కాస్ట్ 97,500, ఇదేమో 1,05,500. వేరియబుల్ కాస్ట్ 1,45,000, 1,49,500. యూనిట్స్ మేడ్ వాళ్ళు ఇచ్చారు యూనిట్స్. లేబర్ అండ్ మెటీరియల్ కాస్ట్ పై ఆర్ కాన్స్టెంట్ అండర్ ద ప్రజెంట్ కండిషన్స్. ప్రాఫిట్ మార్జిన్ 10%. క్వశ్చన్లో లేబర్ అండ్ మెటీరియల్ కాస్ట్ ఇవ్వాలా? క్వశ్చన్లో ఇచ్చారా? ఇవ్వాలి. అది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట మనం. అది ఎలా వస్తుంది సార్? 90% దగ్గర సేల్స్ చెప్పారు కదా, సేల్స్ మైనస్ ప్రాఫిట్ విల్ గెట్ టోటల్ కాస్ట్ మైనస్ ఆల్ అదర్ కాస్ట్ సో దట్ విల్ గెట్ మెటీరియల్ అండ్ లేబర్ కాస్ట్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 కాస్ట్ ఉన్నాయి. ఫిక్స్డ్, సెమీ వేరియబుల్, వేరే 3 ఉన్నాయి. ఆ 3 తీసేయండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా
మెటీరియల్ కాస్ట్ లేబర్ వస్తుంది. యాక్చువల్ మెటీరియల్ లేబర్ వేరియబుల్ కాస్టే, ఇది వేరియబుల్ ఎక్స్పెన్స్ చెప్పారు. వేరియబుల్ కాస్ట్ వేరు, మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్, అది కాకుండా వేరియబుల్ ఎక్స్పెన్స్ ఉన్నాయి. కాబట్టి టోటల్ కాస్ట్లోంచి ఈ 3 చేస్తే కనుక విల్ గెట్ మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ కలిపి వస్తుంది. కాబట్టి లెట్ యూ కెన్ టేక్ క్యాలిక్యులేటర్ అండ్ యూ కెన్ సాల్వ్. క్యాలిక్యులేటర్లో 15 lakhs మైనస్ 10% ప్రాఫిట్, అప్పుడు ఎంత వస్తుంది? 13,50,000 ఈజ్ టోటల్ కాస్ట్. ఆ టోటల్ కాస్ట్లోంచి ఈ 3 నెంబర్ తీసేయండి. ఫిక్స్డ్ కాస్ట్, సెమీ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ ఎక్స్పెన్స్ తీసారనుకోండి, అప్పుడు మీకు ఏమొస్తుంది? ఎంత వస్తుంది చెప్తారా? 8,07,000 ఏంటి యాక్చువల్గా మెటీరియల్ అండ్ లేబర్ కాస్ట్ డివైడ్ బై ఎన్ని యూనిట్స్? 13,500. ఒక యూనిట్ చెప్పండి ఎంత? 59.77 ఈజ్ మెటీరియల్ అండ్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్. కాన్స్టెంట్ అంటే అవి. మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే యు ఆర్ రిక్వైర్డ్ డిటర్మైన్ డిఫరెన్షియల్ కాస్ట్ ఫర్ ప్రొడ్యూసింగ్ 1,500 యూనిట్స్. 1,500 చేస్తే ఎంత అవుతుంది ఎక్స్ట్రాగా అని అడుగుతున్నారు. ఎక్స్ట్రా ఎంత అవుతుందంటే ఇదిగోండి 90కి 90% డిఫరెన్స్ కదా 1,500. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత పెరిగిద్ది? 3,05,000 ఉంది, ఇప్పుడు 3,500 ఉంది, ఇప్పుడు 13,500. 50,000 చేస్తే ఎంత అయింది? 3,600 అయింది. అంటే ఒక 100 రూపీస్ పెరిగింది. ఎంత పెరిగినా సరే సేమ్ ఉండాలి, కానీ పెరిగి చెప్పారు వాళ్ళు పెరిగిందని. స్టఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటాయి, ఒక రేంజ్ దాకా సేమ్ ఉంటుంది, రేంజ్ మారితే మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్ పెరుగుతుంది అనమాట. అలాంటప్పుడు మారడానికి అవకాశం ఉంది. మొత్తానికి 100 పెరిగింది. సెమీ వేరియబుల్ కాస్ట్ డిఫరెన్స్ ఎంత? 3,000 పెరిగింది. వేరియబుల్ కాస్ట్ ఎక్స్పెన్స్ ఎంత? ఒక 4,000 పెరిగింది. అంటే మొత్తం ఎంత? 7,100 పెరిగింది. మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ ఒక యూనిట్కి ఎంత అయితే 1,500 చేస్తున్నాం కదా, అప్పుడు ఎంత అయింది? ఆన్సరా 4,500. ఇది 600. ఇప్పుడు ఎంత? 1,500 ఇంటూ 59.77 655. ఈ రెండు యాడ్ చేయండి, టోటల్ వస్తుంది 90. 255 ఇస్ ద డిఫరెన్షియల్ కాస్ట్. ఇంకా అంతే. అదే చూడరు కింద ఇదిగోండి ఫ్రాక్షన్లో వచ్చింది డిఫరెన్స్ ఒక 10 రూపీస్. నో నెట్ బాధ. ఇది 59.77 కాదు, 7 తర్వాత ఇంకో నెంబర్లు ఉన్నాయంట, అందువల్ల వచ్చింది ఫ్రాక్షన్ వల్ల. అందులో ఇది గట్ట సేమ్. వాట్ దట్ ఈస్ వుడ్ యూ రికమెండ్ ఫర్ ఎక్స్పోర్ట్ ప్రైస్ ఫర్ దోస్ ఫర్ దీస్ 1,500 యూనిట్స్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ దట్ ఓవర్సీస్ ప్రైస్ ఆర్ మచ్ లోవర్ దాన్ ఇండియస్ ప్రైసెస్. అంటే ఈ 1,500 యూనిట్స్కి ఎంత ప్రైస్ మీరు ఛార్జ్ చేస్తారు? ఓవర్సీస్ ప్రైస్ ఆర్ మచ్ లోవర్ దాన్ ఇండియస్ ప్రైస్. అంటే మనం ఇక్కడ ఉన్న దానికన్నా ఆఫర్ వచ్చిన దట్ ఈస్ ఎక్స్పోర్ట్ చేసే ప్రైస్లు బాగా తక్కువ ఉన్నాయండి అక్కడ. మరి వాళ్ళకి ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తారని అడుగుతున్నారు. ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తున్నారంటే మనం అయిన కాస్ట్ ఏంటి? వాట్ ఎవర్ కాస్ట్ యూఆర్ స్పెండింగ్ అట్లీస్ట్ వీ షుడ్ రికవర్ దట్. కాబట్టి కాస్ట్ బై 1,500 యూనిట్స్ విల్ గెట్ కాస్ట్ బై యూనిట్ ఎంత? 64.83 ఇస్ ద మినిమం ప్రైస్. ఎంత ప్రైస్ రికమెండ్ చేస్తాం? ఇంతకన్నా ఎక్కువ పర్లేదు కానీ తక్కువ అయితే ఉండకూడదు, ఎందుకంటే మనం పెట్టిన కాస్ట్ రికవర్ చేయాలి. కాబట్టి అట్లీస్ట్ ఇంత ప్రైస్ మీరు రికవర్ చేయాలి, అంతే. Then we are talking about marginal costing versus absorption costing. Marginal costing is a technique of costing. Absorption costing is also what a technique of costing. కాబట్టి marginal costing, absorption costing ఓకే. ఈ మార్జినల్ కాస్టింగ్ అబ్జార్ప్షన్ కాస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే as per marginal costing, that is we will divide entire cost into variable cost and fixed cost. And variable cost is treated as product cost, inventoriable cost, fixed cost is treated as what period cost. ఆ కన్సర్న్ పీరియడ్లో అయిన కాస్ట్ మొత్తాన్ని ఆ కన్సర్న్ పీరియడ్లో వచ్చిన రెవెన్యూ ఛార్జ్ చేస్తాం. whereas under absorption costing, so we will divide the entire cost into production cost as well as non-production cost, production and non-production cost. ఓకే. ప్రొడక్షన్ కాస్ట్ అండ్ ప్రొడక్షన్ చేయాలంటే ఏ కాస్ట్ ఇంకా రావాలి? ప్రైమ్ కాస్ట్ ఇంకా రావాలి, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఇంకా రావాలి. నాన్ ప్రొడక్షన్ కాస్ట్ అంటే వి షుడ్ ఇంకర్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఇంకా రావాలి. సో ఇక్కడ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అంటే వీల్ కన్సిడర్ వేరియబుల్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్. కానీ ఇక్కడ మాత్రం ప్రొడక్ట్ కాస్ట్లో తీసుకునేది ఏంటి? యాక్చువల్గా ప్రైమ్ కాస్ట్ తీసుకుంటాము. విల్ టేక్ వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అలోన్ టు బి టేకెన్. ఫిక్స్డ్ కాస్ట్ తీసుకోము. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ తీసుకున్నాము ఇన్వెంటరీ వాల్యుయేషన్లో, ఇక్కడ మార్జిన్లో తీసుకోవట్లేదు. కాబట్టి క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎక్కడ ఎక్కువ వస్తుంది? అబ్జార్ప్షన్ ఎక్కువ వస్తుంది. అబ్జార్ప్షన్లో క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది లేదా? ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. మరి ఇప్పుడు ఇదే క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ పీరియడ్ ఓపెనింగ్ అయింది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్ తగ్గుతుంది అనమాట. అంటే ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ వల్ల ప్రాఫిట్ మారుతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్స్ యాక్చువల్గా
ఈ అబ్జార్ప్షన్ కాస్టింగ్లో క్లోజింగ్ స్టాక్ ఎక్కువ ఉంది, ప్రాఫిట్ ఎక్కడ ఎక్కువ వస్తుంది, లేదా క్లోజింగ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ అన్నా క్లోజింగ్ స్టాక్ తక్కువ ఉంది, ఎక్కడ తక్కువ వస్తుంది ప్రాఫిట్, అలా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఓకేనండి. ఓపెనింగ్ క్లోజింగ్ రెండు సేమ్ ఉందనుకోండి స్టాక్, అప్పుడు మనకి పెద్ద డీవియేషన్ రాదనమాట. అక్కడ మార్జిన్ కాస్టింగ్లో అబ్జార్ప్షన్ కాస్టింగ్ ఒకటే ప్రాఫిట్ వస్తుంది. ఎన్ని మాట్లాడరు. అప్లికేషన్ మార్జిన్ కాస్టింగ్ అయినా షార్ట్ టర్మ్ డెసిషన్ మేకింగ్. షార్ట్ టర్మ్ డెసిషన్ మేకింగ్ అంటే ఒక ప్రొడక్ట్ మనం కంటిన్యూ చేయాలా వద్దా, లేదంటే ఇది కూడా మార్జిన్ కాస్టింగ్ 2 పార్ట్లు ఇచ్చారు యాక్చువల్గా చాప్టర్లో 2. మార్జిన్ కాస్టింగ్ షార్ట్ టర్మ్ డెసిషన్స్ అంటే ప్రొడక్ట్ కంటిన్యూ చేయాలా వద్దా, కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన ఆఫర్ యాక్సెప్ట్ చేయాలా వద్దా, దట్ ఈస్ ఫ్యాక్టరీ కంటిన్యూ చేయాలా వద్దా, ప్రైస్ ఎంత ఉండాలో చెప్తున్నారన్నమాట యాక్చువల్గా ఈ టాపిక్. ఇది కూడా కొత్త, ఇది యాక్చువల్గా ఈ టాపిక్ కొత్తగా యాడ్ అయింది. ఓకే, లెట్ టేక్ ప్రైస్ డెసిషన్. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అంటే, సో సెల్లింగ్ ప్రైస్ మనం పెట్టిన కాస్ట్ కన్నా తక్కువ ఉండకూడదుగా, మనం పెట్టిన కాస్ట్ కన్నా ఎక్కువ ఉండాలి. అంటే మనకి టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్లు కట్టే అప్పుడు మనకి దాన్ని బట్టి సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేస్తాం లాంగ్ టర్మ్లో. షార్ట్ టర్మ్లో సెల్లింగ్ ప్రైస్ మనం వన్స్ యూ బ్రేక్ ఈవెన్ దాటామంటే కనుక ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ కన్నా ₹1 ఎక్స్ట్రా ఫిక్స్ చేసినా మీకు ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి అప్పుడు మీరు వేరియబుల్ కాస్ట్ కన్నా ఎక్కువ ఫిక్స్ చేసుకుని సరిపోతుంది, టోటల్ కాస్ట్ కన్నా దాటాల్సిన అవసరం లేదు. కండిషన్స్ అబ్నార్మల్గా ఉన్నాయి, దట్ ఈస్ సిచ్యువేషన్స్ అన్ని అడ్వర్స్గా ఉన్నాయి. అలాంటప్పుడు మనం దట్ ఈస్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ టు సెల్ అట్ లాస్కి అమ్మాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ క్లోజ్ చేశారనుకోండి కస్టమర్స్ మర్చిపోతారు మన ప్రోడక్ట్ గురించి. అలాంటప్పుడు కస్టమర్స్ మర్చిపోకుండా ఉండాలంటే మనం అమ్మాలి. అబ్నార్మల్ కండిషన్స్ రెస్ట్రిక్షన్ ఇచ్చినప్పుడు మనం మార్కెట్లో ఉండాలి అంటే కనుక వీ నీడ్ టు సెల్ ద ప్రైస్ విచ్ ఈజ్ లోయర్ దాన్ ద రెగ్యులర్ ప్రైస్ కన్నా మనం పెట్టిన కాస్ట్ కన్నా తక్కువ ప్రైస్కి ఫిక్స్ చేసి అమ్మాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఉండాలి అంటే దట్ ఈస్ లాస్ తెచ్చుకునే ఉండాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత వన్స్ యూ పికప్ ద బిజినెస్ అప్పుడు మనకి లాంగ్ లాస్టింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి చెప్పుకోవడానికి కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి మన ప్రోడక్ట్ మర్చిపోకుండా ఉంటారు. అలాంటప్పుడు మనకి ప్రోడక్ట్ ఫీచర్లో అట్లా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి రెగ్యులర్గా ఉందా, లేకపోతే సమ్ టైమ్స్ వీఆర్ హ్యావింగ్ స్పేర్ కెపాసిటీ వచ్చిందనుకోండి. స్పేర్ కెపాసిటీ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం బ్రేక్ ఈవెన్ దాటేసి ఉంటాం కాబట్టి వేరియబుల్ కాస్ట్ కన్నా ₹1 ఎక్కువ చేసినా మీకు ప్రాఫిట్ వస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సమ్ టైమ్స్ వీ అవుట్ ఇంకా ఫిక్స్డ్ కాస్ట్ ఆల్సో, స్పెసిఫిక్ ఫిక్స్డ్ కాస్ట్, అప్పుడు అది కూడా కన్సిడరేషన్ తీసుకొని దానికన్నా ఎక్కువ ప్రైస్ ఫిక్స్ చేసుకుంటాం అనమాట. కాబట్టి అలా ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మనం ప్రైస్ ఎంత ఉండాల్సిన అవసరం ఉందా అని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత చూడండి మేక్ ఆర్ బై డెసిషన్ అంటే ఒక ప్రొడక్ట్కి సంబంధించిన రా మెటీరియల్ మార్కెట్ నుంచి పర్చేస్ చేయాలా, ఓన్గా చేయాలా. లెట్ టేక్ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూల్ డ్రింక్. ఈ కూల్ డ్రింక్ కంపెనీస్ వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, బాటిల్ ఓన్గా చేయాలా, లేదంటే ఆ బాటిల్ మార్కెట్ నుంచి పర్చేజ్ చేయాలా డిసైడ్ చేసుకోవాలి. కూల్ డ్రింక్ గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు గోలీ సోడా కొత్తగా వచ్చింది కదా, అది ఎప్పుడు ఉంది, కొత్తగా ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తాను కదా ఏమ్మా, గోలీ సోడా అమ్మా. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చినాయి, నెల్లూరు సోడా అని, అమరావతి సోడా అని, తర్వాత ఇంకేంటయా త్రీ మంకీ సోడా అనేది ఉన్నట్టుంది కదా, చూసారా, అని చూడాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ బిజినెస్ పెడితే కనుక ముందు చేయాలంటే ముందు ఆ సోడా గ్లాస్లో ముందు ఆ సోడా మ్యానుఫ్యాక్చర్ చేయాలిగా. నా ఉద్దేశం ఏంటంటే ఆ బాటిల్ ఏదైతే ఉందో దట్ ఈస్ ముందు ఆ బాటిల్ చేసుకోవాలి. అంటే మన కంటెంట్ ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ మనకు సేల్ చేయాలంటే మనకి ఆ గ్లాస్ కావాలి కదా, ఆ గ్లాస్ ఓన్గా చేయాలా లేదా మార్కెట్ని పర్చేజ్ చేయాలా డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మేక్ ఆర్ బై డెసిషన్స్ అంటే ఒక ప్రొడక్ట్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్కి సంబంధించిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ మనం ఓన్గా చేయాలా, లేదంటే ఆ ఇన్పుట్ నుంచి మార్కెట్ నుంచి పర్చేజ్ చేయాలా డిసైడ్ చేసుకోవాలి. ఇన్పుట్ పర్చేజ్ చేయాలా, మార్కెట్ నుంచి పర్చేజ్ చేయాలా, ఓన్గా చేయాలా డిసైడ్ చేయాలంటే ఓన్గా చేయడానికి మన దగ్గర ఫ్యాక్టరీలో ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, స్పేర్ కెపాసిటీ ఉంటే ఖాళీగా ఉంటుంది ఫ్యాక్టరీ కొందా అక్కడ చేసుకోవచ్చు. స్పేర్ కెపాసిటీ లేకపోతే మనం కొత్త ఫ్యాక్టరీ తీసుకుని చేయాలా, లేదా మార్కెట్ నుంచి రా మెటీరియల్ కొంటే ఎంత అవుతుంది, ఓన్గా చేసేంత పర్చేజ్ చేసేంత డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి ఓన్గా చేయాలా లేదా మార్కెట్ నుంచి పర్చేజ్ చేయాలా డిసైడ్ చేయాలి. ఓన్గా చేసి ఎంత అవుతుంది అనే ఏది తీసుకోవాలి కాస్ట్ ఉందంటే ఓన్గా చేసే వేరియబుల్ కాస్ట్ అంతా, ఫిక్స్డ్ కాస్ట్ ఏముంటుంది కదా, కామన్ కాస్ట్ అయినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేస్తాం. స్పెసిఫిక్గా దీనివల్ల అయితే కనుక తీసుకుంటాం, దాన్ని బట్టి మనం ఓన్గా చేయాలా మార్కెట్ నుంచి పర్చేజ్ డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి క్వశ్చన్, a mobile manufacturing company finds that while it costs 12.5 rupees each to make a component X2870, it is same as available in the market at 11.5 rupees. మార్కెట్లో 11.5 దొరుకుతుంది, ఓన్గా చేసే ఎంత అంట 12.5 అంట. ఏమైంది, ఓకే, విత్ ఎన్ ఎష్యూర్డ్ కంటిన్యూడ్ కంటిన్యూగా సప్లై చేస్తాడంట సప్లయర్.
ద బ్రేకప్ ఇయర్స్ ఆఫ్ కాస్ట్ యాజ్ ఫాలోస్. మెటల్ కాస్ట్ ఇచ్చారు 55.5, ఓన్గా చేస్తే లేబర్ కాస్ట్ ఇచ్చారు 3.5, వేరియబుల్ ఓవర్హెడ్స్ 1, డిప్రిసియేషన్ 2.5. ఓన్గా చేస్తే 12.5 అవుతుంది, మార్కెట్ నుంచి కొంటే 11.5 ఇస్తారంట. కాబట్టి షుడ్ వి మేక్ ఆర్ బై, మార్కెట్ నుంచి కొంటారా ఓన్గా చేస్తారా? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ లేదనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? కొనుక్కుంటే ఎంత అవుతుంది? ఓన్గా చేస్తే 12.5 ఏం చేయాలి? దట్ ఈస్ మార్కెట్ నుంచి పర్చేజ్ చేయాలి. ఈ డేటా అలా కదనమాట యాక్చువల్గా మనం చెప్పాల్సింది. ఓకే, మనం ఈ ఫిక్స్డ్ కాస్ట్ కదా, డిప్రిసియేషన్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, అది మీరు ఓన్గా చేసినా మార్కెట్ నుంచి పర్చేజ్ చేసినా అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఇర్రెలెవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ వాట్ ఇర్రెలెవెంట్. మీరు మార్కెట్ నుంచి పర్చేజ్ చేసిన ఫిక్స్డ్ కాస్ట్ అయితే దట్ ఈస్ ఓన్గా చేసిన ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. అవుతుందా? కాబట్టి ఈ డేటా ఇర్రెలెవెంట్ అనమాట. ఓకేనా? కాబట్టి రెలెవెంట్ కాస్ట్ ఏంటి సార్ అంటే ఈ 3 కాస్ట్లే 5.5, 3.5, 1 ఎంత 10.5 రూపీస్. వాళ్ళు మిస్టేక్ చేయడానికి డేటా ఇస్తూ ఉంటారు 10 రూపీస్. మార్కెట్ కొంటే 11.5 ఏది బెటర్? ఓన్గా చేయడం బెటర్. ఓకేనా? అర్థమైందా పాయింట్? వాట్ విల్ బి యువర్ డెసిషన్ ఇఫ్ సప్లయర్ ఈజ్ ఆఫర్ టు సప్లై 9.7? అప్పుడు ఏం చేయాలి? 9.7 ఇస్తా, మనం ఓన్గా 10 అయింది. ఏది బెటర్? ఇదే బెటర్. కాబట్టి ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ఇర్రెలెవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఫిక్స్డ్ కాస్ట్ కామన్ కాస్ట్ ఇర్రెలెవెంట్. స్పెసిఫిక్ ఫిక్స్డ్ కాస్ట్ తీసుకుంటాం. ఈ ఓన్గా చేసి ఎక్స్ట్రాగా ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది అన్నప్పుడు మాత్రం తీసుకోవాలి కన్సిడరేషన్లోకి. అది ఎక్కడ ఉండాలి క్వశ్చన్ బెల్. ఓకే, ఇదే క్వశ్చన్. దట్ ఈస్ చూడండి ఇక్కడ, ఫాస్ట్ రైడ్ సైకిల్ లిమిటెడ్ పర్చేస్ 20,000 బెల్స్ పర్ యానం ఫ్రమ్ అవుట్ సైడ్ సప్లై 10 రూపీస్. బిల్స్ ఉన్నాయి కదా, బిల్స్ కొంటున్నాం అంటే మార్కెట్ నుంచి ఎంత పెట్టుకుంటున్నాం? 20 పెట్టి 10 రూపీ పెట్టుకుంటున్నాం. ఎన్ని బిల్స్? 20,000 బిల్స్. అయితే ది మేనేజ్మెంట్ ఫీల్స్ దట్ దీ షుడ్ బి మ్యానుఫ్యాక్చర్ ది ఐటమ్స్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఓన్గా చేద్దామని అనుకున్నారు వాళ్ళు. ఏ మిషన్ కాస్టింగ్ 50,000 విల్ బి రిక్వైర్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ద ఐటమ్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఓన్గా చేయాలంటే ఒక మిషన్ కావాలంట. ఈ బిల్స్ చేయాలంటే ఒక మిషన్ కావాలి. ఎన్నో మాట్లాడరు. అయితే ద మిషన్ విల్ హ్యావ్ ఎన్ యాన్యువల్ కెపాసిటీ 30,000 యూనిట్స్. ఆ మిషన్తో 30,000 చేయొచ్చు. మనకు కావాల్సింది ఎన్ని? 20,000. కానీ ఇప్పుడు ఆ మిషన్ కెపాసిటీ ఎంత? 30,000. లైఫ్ 5 years. ద ఫాలోయింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. ఓన్గా చేస్తే లేబర్ కాస్ట్ 2 రూపీస్, మెటల్ కాస్ట్ 4 రూపీస్, వేర్ ఓవర్హెడ్స్ 100% ఆఫ్ లేబర్ అంటే ఒక 4 రూపీస్. 4 + 4 + 2 ఎంత? 10 రూపీస్ అవుతుంది. 10 రూపీస్ అవుతుంది. మరి ఇదంతా వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ తీసుకోవాలి అవసరం లేదా? ఇర్రెలెవెంట్ మాత్రం అనకూడదు. ఇది రెలవెంట్. ఇప్పుడు డిప్రిసియేషన్ రెలవెంటా? ఎందుకనే ఎందుకంటే మరి రెలవెంట్ అనుకున్నది అక్కడ డిప్రిసియేషన్. అది ఫిక్స్డ్ కాస్ట్, డిప్రిసియేషన్ ఫిక్స్డ్ కాస్ట్ అంతేగా. మరి ఇక్కడ కూడా డిప్రిసియేషన్ ఫిక్స్డ్ కాస్ట్ ఇప్పుడు కూడా. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే అది దిస్ ఈజ్ మనకి స్పెసిఫిక్ ఫిక్స్డ్ కాస్ట్, కామన్ ఫిక్స్డ్ రెండు ఉంటాయి. కామన్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? మనం ఆఫర్ యాక్సెప్ట్ చేసినా చెప్పినా ఇంకా అవుతాం, అది రెలవెంట్. స్పెసిఫిక్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే అది నథింగ్ బట్ అవాయిడ్ ఫిక్స్డ్ కాస్ట్. దాన్ని అవాయిడ్ చేయొచ్చు. మనకు ఓన్గా చేయొద్దు అనుకుంటే అప్పుడు దాన్ని అవాయిడ్ చేస్తాం. కాబట్టి అప్పుడు మనం చేయాలి అంటే ఇంకా అవుతాం, వద్దు అనుకుంటే మనం అప్పుడు మిషన్ కొనాల్సిన అవసరం లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అది దట్ ఈస్ అ స్పెసిఫిక్ ఫిక్స్డ్ కాస్ట్ విచ్ ఈస్ రెలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. కాబట్టి ఈ డెసిషన్ అప్పుడు ఇది రెలవెంటే. ఫిక్స్డ్ కాస్టే తీసుకుంటాం డెసిషన్లోకి, ఎందుకనే అది అవైలబుల్ కాబట్టి. దట్ ఈస్ నాట్ జనరల్ ఫిక్స్డ్ కాస్ట్, స్పెసిఫిక్ ఫిక్స్డ్ కాస్ట్. ఎలా ఇది అవైలబుల్, ఇది ఫిక్స్డ్ కాస్ట్ అవైలబుల్ ఇక్కడ. ఎందుకనే మనం మిషన్ వద్దు అనుకుంటే, మనం ఓన్గా చేయొద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. మార్కెట్ని పర్చేజ్ చేద్దాం అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. నేను మాట్లాడు ఓన్గా చేద్దాం అనుకుంటే మాత్రం ఇంకా అవుతాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అవైలబుల్ అవుతుంది. స్పెసిఫిక్ ఫిక్స్డ్ కాస్ట్ అన్న అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అన్న ఒకటే. దిస్ ఈజ్ రెలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. కాబట్టి ఎంత ఇప్పుడు 50,000 డివైడ్ బై ఎన్ని ఇయర్స్ లైఫ్? 5 years. అంటే పర్ ఇయర్ డిప్రిసియేషన్ పర్ ఇయర్ ఎంత? 10,000 డివైడ్ బై ఎన్ని యూనిట్స్ చేద్దాం అనుకున్నాం మనం? 30,000 20,000? అమ్మో, ఓకే ఓకే. ఎలా అయిందంటే అన్ని అవసరం లేదు యాక్చువల్గా. 10,000 డిప్రిసియేషన్ కదా ప్రయాణం, డివైడ్ బై ఇప్పుడు మనం మిషన్ కెపాసిటీ 30,000 కానీ మనం చేద్దాం అనుకుంది 20 కదా. కాబట్టి 20,000 డివైడ్ చేస్తాం. మనం రిక్వైర్ చేస్తే 20,000 యూనిట్సే, మనం చేసి 20 కదా. అవునా? 10,000 డివైడ్ బై 20 అంత 0.5. ఎన్ని మాట్లాడరు. అంటే వేరియబుల్ కాస్ట్ అంతా మొత్తం 2 + 4 + 100% లేబర్ అంటే 2 రూపీస్. అది సారీ 2 + 4 + 100% లేబర్ అంటే ఇది 2 రూపీస్ కదా, 8 రూపీస్ అవుతుంది. మరి ఇది ఎంత? 0.5 రూపీస్ డిప్రిసియేషన్. ఏంటో మాట్లాడు 8.5 రూపీస్ అవుతుంది. ఏంటి ఓన్గా అయితే 8.5 అవుతుంది. మార్కెట్ నుంచి కొంటే ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఏది బెటరు?
ఓన్గా చేస్తే బెటర్ అనమాట. ఓకేనా, ఓన్గా చేయాలి. నెక్స్ట్, ద కంపెనీ షుడ్ యాక్సెప్ట్ అన్ ఆర్డర్ ఫర్ 5,000 యూనిట్స్ బిల్స్ టు ద మార్కెట్ ఎట్ ఏ ప్రైస్ ఆఫ్ 8.5. ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ దిగించి ఆఫర్ వచ్చింది, మొదటిదాకా మీరు కొంటున్నారు కదా, ఇప్పుడు మీరు మీ దగ్గర మిషన్ ఉందంట, మీ మిషన్ స్పేర్ కెపాసిటీ ఉందంట, మాకు 5,000 బిల్స్ కావాలి, ఇస్తారని అడుగుతున్నారు మార్కెట్లో. ఎంత? 8.5 రూపీస్కి అని చెబుతున్నారు వాళ్ళు. ఎందుకనే? ఓకే, దట్ ఈస్ మనకు పడే కాస్ట్ 8.5 సార్, కాబట్టి 8.5 అడుగుతున్నారు కాబట్టి ఇవ్వనంటారు అంతగా. ఇంకేమంటారు మీరు? అలా అన్నా ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు 8.5లో వేరియబుల్ కాస్ట్ 8.5, డిప్రియేషన్ 0.5 ఉంది కదా. డిప్రియేషన్ ఎన్ని యూనిట్స్ చేసాం? ఫస్ట్ మనం 20 చేసాంగా, 20,000 చేసాం కదా ఫస్ట్లో. 20,000 డిప్రియేషన్ మొత్తం క్యాప్చర్ చేసాం. ఈయన మాట్లాడడం డిప్రియేషన్ మొత్తం క్యాప్చర్ చేసాం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి. ఇప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిన ఆఫర్కి, ఆ ఎక్స్ట్రాగా ఆఫర్ వచ్చిన రాపోయిన ఫిక్స్డ్ కాస్ట్ కామన్ కాస్ట్గా, అప్పుడు అది కామన్ కాస్ట్ అవుతుంది అనమాట. అప్పుడు డిప్రియేషన్ ఇర్రెలెవెంట్ అవుతుంది. 8 రూపీస్ అవుతుంది వేరియబుల్ కాస్ట్. 8 రూపీస్ ఏమో ఆఫర్ 8.5. మరి ఏం చేయాలి? ఆఫర్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఎంత? 0.5 ఇంటూ 2,500 ప్రాఫిట్ వచ్చింది, కాబట్టి యాక్సెప్ట్ చేస్తాం. చూడండి, కీ ఫ్యాక్టర్ ఆర్ లిమిటింగ్ ఫ్యాక్టర్. యాక్చువల్గా మార్నింగ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ చెప్పినప్పుడు, వెన్ రిసోర్స్ ఆర్ స్కేర్సిటీ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ కాంట్రిబ్యూషన్ పర్, దట్ ఈస్ మనకి స్కేర్సిటీ అంటే రిసోర్స్ అనేది మనకి మెటల్ కానీ, లేబర్ కానీ, మిషన్ హౌస్ కానీ, లేబర్ హౌస్ కానీ, క్యాపిటల్ కానీ, లేదా మార్కెట్లో డిమాండ్ స్కేర్సిటీ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఏం చేయాలి? ఏది స్కేర్సిటీ ఉంటుందో, వెన్ రా మెటీరియల్ ఈజ్ ఏ కీ ఫ్యాక్టర్, లిమిటింగ్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ మీన్ బై లిమిటింగ్ ఫ్యాక్టర్? which limits the activities of the firm. What is meant by scarcity? Whose requirement, whose availability is less than requirement. సే మనకి 1 lakh రా మెటీరియల్ కావాలి, ప్రస్తుతం మనకి 30,000 ఉంది, రా మెటీరియల్ బాగా తక్కువ ఉంది. మరి తక్కువ రా మెటీరియల్ ఉంటే మరి దాన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, అవసరం లేదా? అప్పుడు 1 kg వాడితే ఎక్కడైతే బెనిఫిట్ వస్తుందో అక్కడ యూజ్ చేయాలి, డైవర్ట్ చేయాలి. కాబట్టి అప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాంట్రిబ్యూషన్ పర్ కేజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నౌ టెల్ మీ హౌ టు గెట్ కాంట్రిబ్యూషన్ పర్ కేజ్ ఆఫ్ రా మెటీరియల్. Contribution per unit divided by number of kgs required per unit, so that it will get contribution per kg of raw material. కాబట్టి కాంట్రిబ్యూషన్ పర్ కీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ బెనిఫిట్ ఎక్కడైతే ఎక్కువ వస్తుందో దాని ప్రకారం ర్యాంకింగ్ ఇవ్వండి. ఆ ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారం రిసోర్స్ అని కూడా మనం డైవర్ట్ చేయాలన్నమాట. ది మార్కెట్ గార్డనర్ ఈజ్ ప్లానింగ్ టు హిస్ ప్రొడక్షన్ ఫర్ ద నెక్స్ట్ సీజన్. హీ ఆస్క్ యూ యాజ్ ఎ కాస్ట్ కన్సల్టెంట్ టు రికమెండ్ ప్రొడక్ట్ ఆప్టిమమ్ మిక్స్ ఆఫ్ వెజిటబుల్ ప్రొడక్షన్ ఫర్ ద కమింగ్ ఇయర్. He has given you the following data relating to current year. 4 types of products ఉన్నాయి. దట్ ఈస్ ఏంటంట? పొటాటోస్, టమాటోస్, పీస్ అండ్ క్యారెట్స్. ఏరియా ఆక్యుపైడ్ ఇన్ ఏకర్స్. ఎన్ని ఏకర్స్లో మనం కల్టివేట్ చేస్తున్నామంట? ఈ 25 acres, 20 acres, 30, 25, మొత్తం ఎంత? 100 acres. ఈల్డ్ పర్ ఏకర్, ఒక ఈల్డ్ పర్ ఏకర్ ఇన్ టన్స్. ఒక ఏకర్కి ఎన్ని టన్స్ చెప్పారన్నమాట? 10, 8, 9, 12. సెల్లింగ్ ప్రైస్ చెప్పారు, వేరియబుల్ కాస్ట్ చెప్పారన్నమాట. మొత్తం వేరియబుల్ కాస్ట్ ఎంతో చెప్పండి ఒకసారి. వేరియబుల్ కాస్ట్ మొత్తం యాడ్ చేసి ఓకే వేరియబుల్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చెప్పండి, కాంట్రిబ్యూషన్ ఎంత? ఒక్క నిమిషం. ఇది వేరియబుల్ కాస్ట్ పర్ ఏకర్. ఇదేంటిది? సెల్లింగ్ ప్రైస్ పర్ టన్. నెంబర్ ఆఫ్ టన్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ టన్ విల్ గెట్ టోటల్ సేల్స్ రెవెన్యూ. 10 acres కదా, ఒక ఏకర్లో 10 టన్నులు వస్తాయి. ఆ 10 టన్నుల మీద ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. 10,000 ఈజ్ రెవెన్యూ పర్ ఏకర్. ఏంటంటే మాట్లాడరు? ఒక ఏకర్కి 10 టన్నులు వస్తాయండి. 10 ఇంటూ 1,000 ఎంత? రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు 10,000 పర్ ఏకర్. మరి ఇక్కడ ఎంత? ఇంటూ 25 వేయాలి. మనం ఒకసారి ఒక టన్కి ఎంత చూద్దాం, ఒక ఏకర్కి ఎంత చూద్దాం, ఒక ఏకర్కి. మరి ఇక్కడ ఎంత? 8 ఇంటూ 1,250, 10,000. ఇక 9 ఇంటూ 1,500, 13,500. 12 ఇంటూ 1,350, 16,200. ఇప్పుడు ఇది వేరియబుల్ కాస్ట్ పర్ ఏకర్ ఇచ్చారు ఇక్కడ. కాబట్టి రెవెన్యూ పర్ ఏకర్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ ఏకర్ విల్ గెట్ కాంట్రిబ్యూషన్ పర్ ఏకర్. నౌ టెల్ మీ వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ పర్ ఏకర్. 10,000 మైనస్ 4 తీసే నెంబర్లు 5,350. ఇవెంత? ఎంతమ్మా? 300. ఓకే, నెక్స్ట్. $4,900. ఓకే, $4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,900 + 4,900 = 4,900. 4,9
ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ 5,40 అంట. ల్యాండ్ విచ్ ఈజ్ యూజ్డ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ క్యారెట్స్ అండ్ పీస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఏదర్ క్రాప్స్ బట్ నాట్ ఫర్ పొటాటోస్ అండ్ టమాటోస్. అంటే మనకి క్యారెట్ పీస్ ఏదైతే ఉన్నాయో ఇవి ఈ ఏకర్లో కల్టివేట్ చేసే ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఆ రెండింటిలో ఏదైనా కల్టివేట్ చేసుకోవచ్చు. కానీ పొటాటోస్ క్యారెట్ దట్ ఈస్ టమాటోస్ కల్టివేట్ చేయడం కోసం మీరు ఈ క్రాప్స్ కల్టివేట్ చేయడం కోసం మాత్రం మీరు వాడకూడదు. ఈ క్యారెట్స్ అండ్ పీస్ మనకి ఎన్ని ఏకర్లు కల్టివేట్ చేస్తున్నాం? 20, 30 + 20, 15 మొత్తం ఎంత? 55 ఏకర్లో వాడుతున్నాం కదా. 55 ఏకర్లో వాడే ల్యాండ్ ఈ రెండింటిలో ఏదో క్రాప్ కల్టివేట్ చేసుకోవాలి తప్ప ఈ ఏకర్లో ఈ పొటాటోస్ టమాటోస్ కల్టివేట్ చేయకూడదు. అలాగే ల్యాండ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ పొటాటోస్ అండ్ టమాటోస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఏదర్ క్రాప్స్ బట్ నాట్ యూజ్డ్ ఫర్ క్యారెట్స్ అండ్ దట్ ఈస్ పీస్. అంటే ఇంటర్నల్గా చెప్పారన్నమాట. దట్ ఈస్ ఈ పొటాటోస్ టమాటోస్ మొత్తం 45 ఏకర్స్. 45 ఏకర్స్ ఆ రెండింటిలో అది కానీ ఇది కానీ కల్టివేట్ చేసుకోవచ్చు. కానీ వేరే పీస్ క్యారెట్స్ కల్టివేట్ చేయడానికి కుదరదు. అలా ఏం చెప్పారు అడ్జస్ట్మెంట్. ఓకేనండి. అయితే దట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ adequate మార్కెట్ సర్వీస్ ద గార్డెనర్ మస్ట్ ప్రొవైడ్ ఫర్ ద ఇయర్ అట్లీస్ట్ 40 tons ఆఫ్ ఈచ్ పొటాటోస్ అండ్ టమాటోస్, 30 tons ఆఫ్ పీస్ అండ్ క్యారెట్స్. మినిమం మార్కెట్కి ఇంత ఇవ్వాలంట. మినిమం ఇంత ఇవ్వాలి కాబట్టి ఇంత కల్టివేట్ చేసే ల్యాండ్ మనం యూటిలైజ్ చేసుకోవాలి ఆ క్రాప్స్ చేయడం కోసం. ఆ సర్ప్లస్ ల్యాండ్నే మనం ఏది బెనిఫిషియల్గా ఉంటే అది కల్టివేట్ చేసుకోవాలి. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? కాబట్టి యువర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ ప్రాఫిట్ ఫర్ ద కరెంట్ ఇయర్, ప్రాఫిట్ ఫర్ ద ప్రొడక్ట్ మిక్స్ యూ రికమెండ్. ప్రస్తుతం ప్రాఫిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదిగోండి మీరు చెప్పినట్టు ఇలా చూడండి క్యాలిక్యులేటర్లో. నెంబర్ ఆఫ్ ఏకర్స్ ఇంటూ కాంట్రీ 10 ఏకర్ విల్ గెట్ టోటల్ కాంట్రిబ్యూషన్ చేయండి. ఇది 25 × 5,300, 20 × 4,900, 30 × 7,500 మొత్తం యాడ్ చేయండి. ఎంప్లస్ పెట్టండి. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎంప్లస్ పెట్టి ఎంఆర్సీ కోడ్ చెప్పండి. కాంట్రిబ్యూషన్ ఎంతో కాంట్రిబ్యూషన్లోంచి ఫిక్స్గా తీసేయండి. ఎంత వచ్చింది? 1,50,000 వచ్చిందండి. అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇదిగోండి ప్రజెంట్ ప్రాఫిట్స్. ఏమ్మా ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ ఏంటంట? దట్ ఈస్ ఏమన్నా రికమెండ్ చేస్తానని అడుగుతున్నారు వాళ్ళు. మనం రికమెండ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఈ 4 క్రాప్స్లో మనం ఏ క్రాప్ కల్టివేట్ చేయాలి? ఏది ఎక్కువ ప్రాఫిట్ వస్తే అదే. ఎప్పుడు కొడిషన్లో కండిషన్ లేకపోతే. కానీ కండిషన్ చెప్పారుగా. దట్ ఈస్ ఈ క్యారెట్ దట్ ఈస్ పొటాటోస్లో ఏవైతే కల్టివేట్ చేస్తున్నామో అవి మాత్రమే కల్టివేట్ చేయాలి. ఇంకా వేరే కల్టివేట్ చేయడం కోసం ఉండదని చెప్పారు వాళ్ళు. బాగా ఫాలో అవుతున్నారు ఆ పాయింట్. అండ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 45 ఏకర్స్ ఉన్నాయా? ఇక్కడ 55 ఏకర్స్ ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మార్కెట్కి మినిమం క్యారెట్స్ పొటాటోస్ ఎన్ని వాళ్ళు ఇంటర్నల్ ర్యాంకింగ్ చూడండి. ఈ రెండింటిలో ఏది బెటరు? ఫస్ట్ ఇది బెటర్, తర్వాత ఇది. ఈ రెండింటిలో ఏది బెటర్? ఫస్ట్ ఇది బెటరు, తర్వాత ఇది సెకండ్ ర్యాంక్ ఇచ్చాం. నేను మాట్లాడరు. ఇప్పుడు పొటాటోస్ టమాటోస్ ఎన్ని టన్స్ ఇవ్వాలి? అట్లీస్ట్ 40 టన్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఎన్ని ఏకర్స్ వాడాలి చూస్తున్నారు మీరు బోర్డంగా. 40 టన్స్ అంటే ఇక్కడ ఇప్పుడు ఒక ఏకర్కి 10 వస్తాయి. మరి 40 టన్స్ కావాలిగా. 40 టన్స్ అంటే ఎన్ని ఏకర్లు వాడాలి? ఇది మినిమం 4 ఏకర్స్ వాడాలి. ఇది మినిమం ఎంత వాడాలి? 40/8 40 టన్స్ రావాలి. ఒక ఏకర్కి 8 టన్స్ వస్తాయి. అంటే ఎన్ని ఏకర్స్? 5 ఏకర్స్. ఫాలో అవుతున్నారా? ఇది ఒక 4 ఏకర్స్, ఇది ఒక 5 ఏకర్స్. మొత్తం ఎన్ని ఏకర్స్? 9 ఏకర్స్ అయిపోయినాయి. మొత్తం 45 ఏకర్స్ 9 ఏకర్స్ అయిపోతే ఇంకెన్ని ఏకర్స్ ఉంటాయి? 30 ఏకర్స్. ఈ రెండింటిలో ఏది కల్టివేట్ చేయాలి? ఏది బెటరు? 5,000 ఇది కదా బెటర్. 5,300, 4,900 ఇది బెటర్. ఫస్ట్ బెటర్. అప్పుడు ఎన్ని వాడాలి? దీనికి ఏం చేయాలి? అప్పుడు 36 బ్యాలెన్స్ ఏకర్ దీనికి వాడాలన్నమాట. 36 + 4 + 5 మొత్తం సరిపోయింది 45 ఏకర్స్. అలాగే మరి వాట్ అబౌట్ దిస్ వన్? ఇది పీస్ అండ్ క్యారెట్స్ ఎన్ని? 30 టన్స్ అంట. 30 టన్స్ అంటే 30/9 అప్పుడు ఎంత వస్తుంది? 4 ఏకర్స్ దీనికి వాడాలి. 4 దీనికి. నెక్స్ట్ దీనికి ఎంత? 30/12 4. ఇది కూడా 4ఏనా? ఇది 3 + 4 7 అయిపోయింది. 45 55 7 అయిపోతే ఇంకెన్ని ఉంటాయి? 40. ఈ 48 ఉంటే రెండింటిలో ఏది వాడాలి ఇప్పుడు? దట్ ఈస్ దీనికి క్యారెట్. ఇది క్యారెట్ ఎంత? ఇదంతా ఎంత? 48. అంటే మొత్తం ఎన్ని? 48 + 3 51. అదొక 4 సరిపోయింది. అప్పుడు ఇదే పీస్ ఎంత? 40 ఏకర్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అంటే 40 × 5,300 చేయండి. ఎంత వచ్చిందో కాంట్రిబ్యూషన్. అది ఎంప్లస్ పెట్టండి. తర్వాత నెక్స్ట్ పొటాటోస్ ఎంత? టమాటోస్ ఎంత? 5 × 4,900. పీస్ ఎంత? 4 ఏకర్స్ ఇంటూ ఒక ఏకర్కి వచ్చి కాంట్రిబ్యూషన్ 7,550. ఇది 51 ఏకర్స్ ఇంటూ 9,600.
ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏకర్స్ చెప్పారమ్మా 45, 4, 51. నెంబర్ ఆఫ్ ఏకర్స్ ఉంటూ కాంట్రిబ్యూషన్ పర్ ఏకర్ మల్టీప్లైస్ టోటల్ వస్తుంది కాంట్రిబ్యూషన్. దాంట్లో ఫిక్స్గా తీసేయండి, కాంట్రిబ్యూషన్ తీసేయండి, ఫిక్స్గా తీసేయండి 5,40. ఇదిగోండి 2 lakh ఇది వచ్చిందా, 2,16,300. ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, ఇది వేరే క్వశ్చన్ ఆన్సర్, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇది. ఇక్కడ చూడండి అలా కండిషన్ ఎప్పుడు అది ఆన్సర్. assume that land could be cultivated in such a way that any of the above crops could be produced, no market commitments. మార్కెట్ కమిట్మెంట్కి ఎంత ఇస్తామని చెప్పలేదు కాబట్టి ఏ ల్యాండ్ ఏ క్రాప్ అయినా కల్టివేట్ చేసుకోవచ్చు అంట. అప్పుడు కల్టివేట్ చేసుకోవచ్చు అంటే అన్నిటికన్నా బెస్ట్ ఏంటి, 9th standard ఇది కదా. అంటే ఏం చేస్తాం, క్యారెట్స్ కల్టివేట్ చేస్తాం, 100 acres క్యారెట్ కల్టివేట్ చేస్తాం. అని 100 acres ఇంటూ 9th standard ఎంత వస్తుంది, 9,60,000 వస్తుంది. ఏమో మాట్లాడరు. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 5,40. చెప్తా 9,60 మైనస్ 5,40 ఇది ఫార్వర్డ్ కదా వచ్చింది, ఫార్వర్డ్ అలా వచ్చిందన్నమాట. నిమిషం. రీప్లేస్మెంటేషన్ అంటే మనకి వీ నీడ్ టు ఫైండ్ ఇండిఫరెన్స్ పాయింట్. హౌ టు గెట్ ఇండిఫరెన్స్ పాయింట్, చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ విల్ గెట్ ఇండిఫరెన్స్ పాయింట్. అట్ ఇండిఫరెన్స్ పాయింట్ యూ కెన్ చూస్ ఎయిదర్ ఆఫ్ ద ఆప్షన్. ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే ఎక్కడైతే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తక్కువ ఉందో సచ్ అన్ ఆప్షన్ వీ నీడ్ టు సెలెక్ట్. వెన్ ప్రొడక్షన్ ఈజ్ లెస్ దెన్ ఇండిఫరెన్స్ పాయింట్ వీ నీడ్ టు సెలెక్ట్ అన్ ఆప్షన్ హ్యావింగ్ లో ఫిక్స్డ్ కాస్ట్. ఏంటంటే మాట్లాడరు. తర్వాత మనకి ఆల్టర్నేటివ్స్ అంటే సో ఈ ఆల్టర్నేటివ్ వీ నీడ్ టు ఎవాల్యూట్. అంటే మనకి మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన ఆఫర్ యాక్సెప్ట్ చేయాలా వద్దా, లేదా కెపాసిటీ పెంచి ఆఫర్ యాక్సెప్ట్ చేయాలా, కెపాసిటీ పెంచాలంటే ఓవర్ టైం చేయాలా, కొత్తగా మిషన్ ఇన్స్టాల్ చేయాలా, లేదా వేరే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్కి ఇవ్వాలా, ఎలా చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో ఈచ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ప్రకారం అసర్టైన్ చేసి ప్రాఫిట్ అంతా అసర్టైన్ చేయాలి. దాని ప్రకారం విల్ టేక్ ఎ డెసిషన్ అనమాట. సో నమ్మ విల్ స్టార్ట్ విత్ స్టాండర్డ్ కాస్టింగ్. Standard costing and variance analysis. So as far as standard costing is concerned, standard costing is one of the techniques of costing. This particular technique is used for controlling cost. Cost మనం కంట్రోల్ చేయడం కోసం this particular technique is to be used. కాబట్టి what is standard? Standard is like a benchmark. Standard is like a target. కాబట్టి స్టాండర్డ్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ టు బి ఇంకర్డ్ ఫర్ యువర్ ప్రొడక్షన్. సో మనం ప్రొడక్షన్ చేసిన ప్రొడక్షన్ చేసిన దానికి ఎంత కాస్ట్ అవ్వాలో అసర్టైన్ చేయాలి. స్టాండర్డ్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాస్ట్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. సే వీఆర్ మేకింగ్ ఏ ప్రొడక్షన్ ఆఫ్ సే మనం ఈ స్టాండర్డ్ కాస్ట్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఒక యూనిట్కి ఎంత కాస్ట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఒక యూనిట్కి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది, ఓవర్ హెడ్స్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సే ఒక యూనిట్ ప్రొడక్షన్ చేస్తే మనకి ఎంత కాస్ట్ అవుతుంది సార్ అంటే యూ నీడ్ టు స్పెండ్ 2 kgs. ఎవ్రీ కేజ్ వీ నీడ్ టు ఇంకర్ సే ఫర్ ఎగ్జాంపుల్ 3 rupees వీ నీడ్ టు స్పెండ్. దట్ ఈస్ 2 into 3 నథింగ్ బట్ 6 rupees. 6 rupees వీ నీడ్ టు ఇంకర్ యాజ్ అ కాస్ట్. అలాగే డైరెక్ట్ లేబర్ ఒక యూనిట్ చేయాలంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 5 hours కావాలి. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ 2 rupees యూ హ్యావ్ టు స్పెండ్, 10 rupees అవుతుంది. ఓవర్ హెడ్స్ 5 hours, ఒక్కొక్క అవర్కి 5 rupees అనుకోండి, 25 rupees. అంటే ఒక యూనిట్ చేయాలంటే మొత్తం మనకి ఎంత కాస్ట్ అవుతుందంటే 41 rupees అవుతుంది. ది 41 ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాస్ట్ ఫర్ 1 unit. ఒక యూనిట్ ప్రొడక్షన్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది. మరి ఇక్కడ దట్ ఈస్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాట్ హ్యాపన్స్ విల్ ప్రొడ్యూస్ యాక్చువల్ ప్రొడక్షన్. లెట్స్ సీ యాక్చువల్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు సే 1000 units. ఈ 1000 units చేయాలంటే మెటీరియల్ కాస్ట్ నాకు ఎంత ఏంటి సార్ అంటే say 2,500 kgs I have used. Each and every hour 4 rupees per kg, nothing but what 10,000. Direct labor here that is 6,000 into that is 3 rupees అంతండి 18,000 అయ్యింది. Whereas overheads equal to in-house spend చేసాం 6,000, that is overheads equal to say it is 30,000 అయింది అనుకున్నాం. ఇదంతా యాక్చువల్. వాట్ ఇస్ ద టోటల్ యాక్చువల్ కాస్ట్ 58,000 అయ్యింది. కానీ ఎంత అవ్వాలి మీ కాస్ట్? యూ షుడ్ నాట్ కంపేర్ 58,000 విత్ 41 rupee బికాస్ 41 rupees ఫర్ 1 unit. హౌ కెన్ యూ కంపేర్ 1 unit కాస్ట్ విత్ 1000 units కాస్ట్? దట్స్ వై వీ నీడ్ టు calculate a standard cost for actual production. స్టాండర్డ్ కాస్ట్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. ఒక యూనిట్కి ఇంత కాస్ట్ అవ్వాలంటే సో మనం ప్రొడక్షన్ చేసింది 1000 కాబట్టి 1000 చేస్తే ఎంత కాస్ట్ అవ్వాలో ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ స్టాండర్డ్ కాస్ట్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. కాబట్టి ఇక్కడ మనం మెటీరియల్ గురించి మనం మాట్లాడుకుంటే సో ఎంత అవ్వాలి
ఒక యూనిట్కి 41 అంటే మొత్తం ఎంత అవ్వాలి 41,000 అవ్వాలి. 41,000 స్టాండర్డ్ కాస్ట్. వాట్ ఇఫ్ యాక్చువల్ కాస్ట్ 58,000? ద డిఫరెన్స్ నథింగ్ బట్ వాట్ 17,000 ఈజ్ నథింగ్ బట్ వేరియన్స్. దేర్ఫోర్ ఆల్వేస్ వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ వేరియన్స్. అది మనకి వేరియన్స్ అవుతుంది. ఈ వేరియన్స్ 17,000 adverse variance. The variance which increase the profit is known as favorable variance. The variance which decrease the profit is known as what adverse variance. కాబట్టి ఈ వేరియన్స్ మనం ఏం చేయాలి సార్ అంటే ఈ వేరియన్స్ మొత్తాన్ని మనం డివైడ్ చేయాలన్నమాట. దట్ ఈస్ కాస్ట్ పెరిగిందంటే అంటే మనకి ప్రాఫిట్ వేరియన్స్. లెట్ టాక్ అబౌట్ ప్రాఫిట్ వేరియన్స్. వేరియన్స్ అంటే మనకి డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ యాక్చువల్. స్టాండర్డ్కి యాక్చువల్కి డిఫరెన్సే మనకి వేరియన్స్. ప్రాఫిట్ మనకి మారింది అంటే ఆ ప్రాఫిట్ డివైడ్ అవడానికి రీజన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ చేంజ్ ఇన్ ద ప్రాఫిట్. ప్రాఫిట్ తగ్గడానికి రీజన్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ప్రైమరీగా కాస్ట్ అనేది పెరగాలి. ఇదర్ ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆర్ డిక్రీజ్ ఇన్ సేల్స్. రెవెన్యూ తగ్గినా కాస్ట్ పెరిగినా సరే ఏవవుతుంది మనకి ఇట్ లీడ్స్ టు ప్రాఫిట్ వేరియన్స్. ప్రాఫిట్ మారిపోతుంది. కాబట్టి కాస్ట్ అంటే ఈ కాస్ట్ వీఆర్ స్ప్లిట్టింగ్ ఇంటూ వాట్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, లేబర్ కాస్ట్ వేరియన్స్ అండ్ ఓవర్హెడ్స్ వేరియన్స్. అగైన్ దిస్ ఓవర్హెడ్స్ వేరియన్స్ వీఆర్ డివైడింగ్ ఇంటూ వేరియబుల్ ఓవర్హెడ్ వేరియన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ వేరియన్స్. దాంట్లో ఇప్పుడు లెట్ టాక్ అబౌట్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. మెటీరియల్ కాస్ట్ అంటే ఈ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఒక యూనిట్కి ఎంత అవ్వాలి? దట్ ఈస్ ఒక యూనిట్కి మనకి యువర్ సపోజ్ టు ఇంకర్ హౌ మచ్? ఫర్ 1 యూనిట్ వీ నీడ్ టు ఇంకర్ ఓన్లీ వాటర్. ఒక యూనిట్ చేయాలంటే మనకి 2 kgs అవ్వాలి. అలా ఒక్కొక్క కేజీకి మనకి 3 రూపీస్ స్పెండ్ చేయాలి. అంటే ఒక యూనిట్కి మనకి 6 రూపీస్ మాత్రమే అవ్వాలి కాస్ట్. కానీ యాక్చువల్గా ఎంత అయింది మనకి 10,000 అయింది. కాబట్టి ఇక్కడ ఇది ఒక యూనిట్, ఇదేమో 1తో యూనిట్స్ కంపేర్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి కంపేర్ చేయాలంటే 2 ఈక్వల్ అవర్స్ ఉండాలి. కాబట్టి స్టాండర్డ్ కాస్ట్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. సో యాక్చువల్ ప్రొడక్షన్ ఈజ్ వాట్? యాక్చువల్ ప్రొడక్షన్ ఈజ్ 1,000. ఒక యూనిట్కి 2 kgs అయితే 1,000కి ఎంత? 2,000 kgs. 2,000 kgs ఈజ్ నోన్ యాజ్ అ స్టాండర్డ్ క్వాంటిటీ. స్టాండర్డ్ క్వాంటిటీ మీన్స్ స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్, రైట్? అవునండి. ఎట్ ద రేట్ ఆఫ్ వాట్ ఇస్ ద స్టాండర్డ్ ప్రైస్? 3 రూపీస్ అవ్వాలి. అంటే ఎంత? 6,000 అవ్వాలి. కానీ యాక్చువల్గా ఎంత అయింది? 10,000. ఏంటంటే మాట్లాడరు. స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ విల్ గెట్ ఏ స్టాండర్డ్ మెటల్ కాస్ట్. యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్ విల్ గెట్ యాక్చువల్ మెటల్ కాస్ట్. స్టాండర్డ్ క్వాంటిటీకి స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్ విల్ గెట్ ఏ మెటల్ కాస్ట్ వేరియన్స్. సో ఎంత డిఫరెన్స్? 4,000. 4,000 ఈజ్ వాట్? మెటల్ కాస్ట్ వేరియన్స్ అడ్వర్స్. ఇదేంటంటే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. నౌ దిస్ మెటల్ కాస్ట్ వేరియన్స్ యూఆర్ డివైడింగ్ ఇంటూ 2. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. ఓకే సారీ, మెటల్ ప్రైస్ వేరియన్స్, మెటల్ యూసేజ్ వేరియన్స్. ఇక్కడ చూడండి, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఇక్కడ మనం యాక్చువల్గా ఎంత వాడాలి? 2,000 వాడాలి. కానీ ఎంత వాడాం మనం? 2,500 వాడాం. ఎంత ఎక్స్ట్రా వాడాం? 500 క్వాంటిటీ ఎక్కువ వాడాం. కాబట్టి ఎక్స్ట్రా క్వాంటిటీ వాడడం వల్ల ఆ వేరియన్స్ ఎక్కడ అనేది ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. వీ హ్యావ్ యూజ్డ్ 500 ఎక్స్ట్రా. కాబట్టి 500 ఇంటూ వాట్? దట్ ఈస్ అ స్టాండ్ ప్రైస్ 3 రూపీస్. అంటే మనకి ఎంత వస్తుంది? 1,500 అడ్వర్స్. దేర్ ఫార్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్. మెటల్ ప్రైస్ వేరియన్స్ అంటే ప్రైస్ డిఫరెన్స్. ప్రైస్ డిఫరెన్స్ అంటే ఏంటి? స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఇంటూ దట్ ఈస్ అ యాక్చువల్ క్వాంటిటీ. స్టాండర్డ్ ప్రైస్ ఎంత అండి? 3 రూపీస్. యాక్చువల్లీ హ్యావ్ పేడ్ 4 రూపీస్, 1 రూపీ ఎక్స్ట్రా. అలా ఎంత క్వాంటిటీ కొంటే అంత పేస్ ఉండవు. కాబట్టి ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ ఎంత అండి? 2,500 అడ్వర్స్. ఇది ఒక 2,500 అడ్వర్స్, ఇది ఒక 1,500 అడ్వర్స్. మొత్తం కలిపి ఎంత? 4,000 అడ్వర్స్. కాబట్టి ఇలా ప్రతిసారి చేయకుండా ఏం చేయొచ్చు అంటే మీరు యూ కెన్ టేక్ 1 2 3 4. 1 2 3 4. What is 1? Standard quantity into standard price, standard metal cost. Second one is reverse standard quantity into standard price. Third one is actual quantity into standard price. Fourth one is actual quantity into actual price. Standard ఇక్కడ చూడండి, ఈ 1 - 4, 1కి 4కి డిఫరెన్స్ ఏంటి? ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్. ఇక్కడేమో యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్. ప్రైస్ మారింది, క్వాంటిటీ మారింది, రెండు మారింది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. 1 - 4 విల్ గెట్ ఏ మెటల్ కాస్ట్ వేరియన్స్. మరి ఇక్కడ
ఇక్కడ చూడండి 1 - 3 ప్రైస్ ఒకటే ఉంది కానీ మారింది ఏంటి క్వాంటిటీ, కాబట్టి దీన్ని ఏమంటాం మేడం మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. మరి 3 - 4 దట్ ఈస్ మారింది ఏంటి యాక్చువల్ క్వాంటిటీ మ్యాక్చువల్ క్వాంటిటీ రెండు సేమ్ ఉంది, మారింది ప్రైస్ కాబట్టి ఇది మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. One minus 2 will get a material yield variance, output variance. 2 minus 3 will get a mix variance. 1 minus 2 yield, 2 minus 3 mix. 1 minus 3 uses, 3 minus 4 price variance, 1 minus 4 cost variance. This is what a material that is a material variance. చూడండి అయితే ఇది కూడా metal variance, metal price variance, metal usage. Again usage divided into mix and yield. So if you have taken 1 minus 2 yield, 2 minus 3 mix, 1 minus usage, 3 minus 4 price, 1 minus 4 cost. So next question given for 6 marks. So చూడండి ఒకసారి ఏంటంటే the following information is available from the records of Redia Limited, a manufacturing company using standard costing system for a week ending ఏంటంటే మనకి April 30th 2018. స్టాండర్డ్ ఇచ్చారు, యాక్చువల్ ఇచ్చారు. మెటల్ చూడండి, మెటల్ ఏ మెటల్ బి 40:60%, 60% ఉండాలి ఏ, మెటల్ బి 40%, మొత్తం 100%. దాంట్లో 10% పోతుందంట, 90% అవుట్పుట్ వస్తుంది. స్టాండర్డ్ ప్రైస్ చెప్పారు, దట్ ఈస్ 20 రూపీస్, 10 రూపీస్. యాక్చువల్ క్వాంటిటీ 44:66. సో యాక్చువల్ ప్రైస్ ఇస్ గివెన్ 25 రూపీస్, 5 రూపీస్. యాక్చువల్ అవుట్పుట్ ఎంత అంటే 90 ఇచ్చారు యాక్చువల్ అవుట్పుట్. You are required to calculate metal price, metal usage, cost, price, usage, mix and yield అన్ని వేరియన్స్ చేయాలంట. 6 మార్క్స్ ఇచ్చారు ఎగ్జామ్లో. కాబట్టి ఇప్పుడు వేరియన్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేయాలంటే సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు వాళ్ళు, యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్ వాళ్ళే ఇచ్చారు. ఇఫ్ యూ హావ్ టేకెన్ దిస్ 1 2 3 4, ఈ 1 2 3 4లో వాళ్ళు ఏమి ఇచ్చారండి అవునా, దే హ్యావ్ బీన్ గివెన్ లెట్స్ సీ actual quantity into actual price. What is actual quantity? 44:66 into what is actual price? 25 and 5 rupees. 25 rupees and 5 rupees. ఎంతండి మొత్తం చెప్తారా ఎంత? Actual quantity into actual price will get actual metal cost 1430. What about here? Actual quantity into standard price. Actual quantity ఎంత 44:66. What is the standard price? 20 rupees and 10 rupees. 20 and 10. 1540. Then what? Standard quantity. స్టాండర్డ్ క్వాంటిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్లో మనం ఏమైనా ఫైండ్ అవుట్ చేయాల్సిన ఉందా మెటల్ వేరియన్స్లో అంటే స్టాండర్డ్ క్వాంటిటీ. ఆల్వేస్ స్టాండర్డ్ క్వాంటిటీ మీన్స్ వాట్? స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. కాబట్టి స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్లో చూస్తాం కదా, మనం 100% ఇన్పుట్ ఇచ్చామనుకోండి, 60% ఏముంటుంది, 40% బి ఉంటుంది. అంటే 100% ఇచ్చారనుకోండి, దాంట్లో ఎంత పర్సెంట్ పోతుంది, 10% పోతుంది. అంటే మీరు 100% ఇన్పుట్ ఇస్తే 10% పోతుంది అంటే ఎంత వస్తుంది మనకి, 90% వస్తుంది అవుట్పుట్. 100% ఇన్పుట్ ఇస్తే 100 అంటే లెట్ 100 అనుకోండి, 100 ఇస్తే 90 వస్తుంది. మరి యాక్చువల్గా ఎంత వచ్చింది మనకి, 90 అవుట్పుట్ వచ్చింది. మరి 90 అవుట్పుట్ వచ్చిందంటే ఎంత ఇవ్వాలి ఇన్పుట్, 100 ఇవ్వాలి. ఏమో మాట్లాడరు. కాబట్టి స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ 90 యూనిట్స్ ఈజ్ వాట్, 100 ఇన్పుట్స్. 100 ఇస్తే అది ఏ రేషియోలో ఉండాలి, 6:40 అంటే మెడిసిన్ ఎంత ఉండాలి, దట్ ఈస్ 100 స్టాండర్డ్ క్వాంటిటీ 100 కేస్. అంటే మనకి ఆ రేషియో ఎలా డివైడ్ చేస్తాం, స్టాండర్డ్ క్వాంటిటీ స్టాండర్డ్ మిక్స్. 60% 40% అంటే 100 కేస్ అండ్ 60:40. వాట్ ఈస్ స్టాండర్డ్ ప్రైస్, 20 and 10 రూపీస్. ఎంత వచ్చిందండి, స్టాండర్డ్ క్వాంటిటీ మీన్స్ స్టాండర్డ్ క్వాంటిటీ ఇన్ స్టాండర్డ్ మిక్స్ 1600. వాట్ ఈస్ రివర్స్ స్టాండర్డ్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ ఇన్ స్టాండర్డ్ మిక్స్. యాక్చువల్ క్వాంటిటీ ఇన్ స్టాండర్డ్ మిక్స్. వాట్ ఈస్ యాక్చువల్ క్వాంటిటీ, 44:66 మొత్తం ఎంత, 110. 110 ఏ రేషియోలో పంచాలి, 6:4 పంచండి. అయితే ఎంత వచ్చిందో 110. 110 మీరు దట్ ఈజ్ 6:4 ప్రకారం పంచండి, ఎంత వచ్చింది, 66:44 అవునా, 66:44. స్టాండర్డ్ ప్రైస్ ఎంత, 20 రూపీస్ అండ్ 10 రూపీస్. చెప్పండి ఎంత అమ్మా, 760.
everything ready. Let's take one by one. 1 minus 2 చెప్తారా? yield variance 170, that is 160 is nothing but material yield variance adverse. చూడండి ఫస్ట్ వన్ అంటే ఏంటి? స్టాండర్డ్ క్వాంటిటీ స్టాండర్డ్ మిక్స్. ఇది యాక్చువల్ క్వాంటిటీ స్టాండర్డ్, రెండు మిక్స్ ఒకటే, స్టాండర్డ్ మిక్సే. మారింది ఏంటి? క్వాంటిటీ మారితే ఆటోమేటిక్గా అవుట్పుట్ పైన ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? కాబట్టి yield variance, దట్ ఈస్ 2 minus 3. యాక్చువల్ క్వాంటిటీ ఇన్ యాక్చువల్ మిక్స్ మారింది ఏంటి? మిక్స్ మారింది. కాబట్టి ఎంత అండి? మెటల్ మిక్స్ వేరియన్స్ 220 ఫేవరబుల్. దెన్ 1 minus 3, 103 ఏంటి? 1 minus 3 మెటల్ యూసేజ్ వేరియన్స్. చూడండి, 1 అంటే స్టాండర్డ్ ప్రైస్, 3 అంటే యాక్చువల్ క్వాంటిటీ స్టాండర్డ్ ప్రైస్. మారింది ఏంటి? క్వాంటిటీ. కాబట్టి వీళ్ళు అంటే మెటల్ యూసేజ్ వేరియన్స్ ఎంతండి? 60 ఫేవరబుల్ మెటల్ యూసేజ్ వేరియన్స్. వాట్ అబౌట్ 3 minus 4 ప్రైస్? 110 ఏంటి? ఫేవరబుల్. 1 minus 4 కాస్ట్ వేరియన్స్ 170. 170 ఫేవరబుల్ కాస్ట్ వేరియన్స్. ఇంకా అంతే. చూడండి నెంబర్లు ఇక్కడ ఉన్నాయా? 110 60 ఎక్కడ కనిపిస్తుంది? 110 60. ఓకే, ఇంకంతే. 6 మార్క్స్ కంట. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇది కూడా ఇందా క్వశ్చన్ లాంటిదే. ద స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ సర్టన్ కెమికల్ మిక్సర్ ఈస్ 40% ఏ ఉండాలి, 60% బి ఉండాలి. 300 rupees per ton. ద స్టాండర్డ్ లాస్ ఇస్ 10% ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద ప్రొడక్షన్. 10% పోతుందంటే ఎంత వస్తుంది అవుట్పుట్? 90% వస్తుంది. డ్యూరింగ్ ద పీరియడ్ దే ఆర్ యూజ్డ్ 90 tons ఆఫ్ ఏ at 100 rupees per ton, 110 tons of B at the cost of 340 rupees per ton. The weight produced is 182 tons of good production. Calculate and present metal cost, price, usage, yield and mix variance. Variance అన్ని కూడా calculate చేయాలంట. ఓకేనండి, లెట్ టేక్ వేరియన్స్ వన్ బై వన్. సో క్వశ్చన్లో యాక్చువల్ క్వాంటిటీ ఇచ్చారు, యాక్చువల్ ప్రైస్ ఇచ్చారు, యాక్చువల్ స్టాండర్డ్ క్వాంటిటీ, యాక్చువల్ అవుట్పుట్ ఇచ్చారు. నౌ టెల్ మీ వాట్ ఈస్ స్టాండర్డ్ క్వాంటిటీ. చెప్తారన్నా స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత? 202.22 ఈస్ రైట్ ఆన్సర్. ఎందుకంటే మీరు 40%, 60%, మొత్తం 100% కదా. 100%లో 10% లాస్ పోతే 90% అవుట్పుట్ ఈక్వల్ అవుతుంది. 90% అవుట్పుట్ ఈక్వల్ అయితే 100% ఇన్పుట్ ఎంతో చేయాలి. కాబట్టి అవుట్పుట్ విల్ బి ఈక్వల్ టు 90%. 182 divided by 90 into 100. ఏంటమ్మా మాట్లాడరు? ఇంకా అదొకటే. దట్ ఈస్ ఈ క్వశ్చన్ లాగానే మనం స్టాండర్డ్ క్వాంటిటీ చేయాలంటే కనుక ఏనంట చూడండి, ఇక్కడ యాక్చువల్ క్వాంటిటీ ఎంత అండి? 90 tons, 110 tons. వాట్ ఇస్ యాక్చువల్ ప్రైస్? ఎంత యాక్చువల్ ప్రైస్? 180, 340. చెప్తారా ఎంత వచ్చిందో? $50,600. యాక్చువల్ ప్రైస్, యాక్చువల్ 90 and 110. వాట్ ఇస్ ద స్టాండర్డ్ ప్రైస్? స్టాండర్డ్ ప్రైస్ గివెన్ 200 and 300. స్టాండర్డ్ క్వాంటిటీ అంటే స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. ఓకేనా? మీరు 100% ఇన్పుట్ ఇస్తే 40, 60. వెన్ యూ గివ్ 100%, యూ లూజ్ 10%. అవుట్పుట్ విల్ బి ఈక్వల్ 90%. కాబట్టి స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ అంటే మీరు 100 ఇన్పుట్ ఇస్తే 90 వస్తుంది. మరి 182 అవుట్పుట్ వచ్చిందంటే ఇన్పుట్ ఎంత వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత? 182 divided by 80, దట్ ఈస్ 202. 202 ఏ రేషియోలో ఉంటుంది? 6 is 40, 60. 40 అనేది ఎంత? 202.22 into 40%. 81. 81 తీసుకుంటే కొద్దిగా ఫ్రాక్షన్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఎంత? 80.8. ఇక్కడ ఎంత? 120.2 into స్టాండర్డ్ ప్రైస్ 200 and 300. ఎంత? 50,220. రివర్స్ స్టాండర్డ్ క్వాంటిటీ అంటే ఏంటమ్మా? రివర్స్ స్టాండర్డ్ క్వాంటిటీ
reverse standard quantity is nothing but actual quantity in standard mix. What is actual quantity? 90 plus actual quantity is nothing but 90 plus 110 is equal to 200. దాన్ని స్టాండర్డ్ మిక్స్ అంటే ఏ రేషియో 40 ఎంత వస్తుంది? 40 అంటే 120 అండ్ 80 ఇంటూ 200 అండ్ 300 ఎంత? 48,000. అంతే, ఇంక ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. చేయాల్సింది ఏంటంటే రెండు పాయింట్లు. స్టాండర్డ్ క్వాంటిటీ ఒకటి, రివైజ్డ్ కూడా పెద్దగా ఏముండదు. స్టాండర్డ్ క్వాంటిటీ ఒకటే మెయిన్. స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. లెట్ టేక్ 1 - 2 మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ ఎంత? దట్ ఈస్ 4,220 ఫేవరబుల్. దెన్ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ 3,000 adverse. దెన్ నెట్ ఆఫ్ చేస్తే మనకి ఎంతండి? 1,220 ఫేవరబుల్. మెటీరియల్ యూసెస్ 3 - 4 2,700 ప్రైస్ వేరియన్స్. ఏంటండి? 1 - 4 విల్ గెట్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. ఇంకంతే, అవే వచ్చే నంబర్లని. ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందంటే ఈ మెటీరియల్ వేరియన్స్ ఇది ఒకటే. ఏంటంటే చూడండి, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ఫెన్సింగ్ టైల్. దట్ ఈస్ 12 × 8 × 1/2 used a system of standard costing. We are manufacture fencing tile అంట. కాబట్టి 8 × 12 × 8 అంటే ఎంత? L × B will get area ఎంత? 40. 12 × 8 ఎంతమ్మా? 96 ఏరియా. ఇది 1/2 అంటే థిక్నెస్ అనమాట, టైల్ థిక్నెస్. మల్టిప్లై చేయమల్లా, దాన్ని ఉంచండి. దట్ ఈస్ L × P విల్ గెట్ ఏరియా. 12 × 8 ఎంత? 96. ఓకే. ద స్టాండర్డ్ మిక్స్ ఆఫ్ కాంపౌండ్ యూజర్ ఫర్ మేకింగ్ ఏ టైల్ ఈస్, ఒక టైల్ చేయాలంటే 2,400 kgs ఆఫ్ ఏ, 1,000 kgs ఆఫ్ బి, 1,200 kgs ఆఫ్ సి. స్టాండర్డ్ ప్రైస్ చెప్పారు వాళ్ళు, మల్టిప్లైస్ వస్తుంది. అయితే ద కాంపౌండ్ షుడ్ ప్రొడ్యూస్ 12,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ టైల్ ఆఫ్ 1/2 థిక్నెస్. 1/2 థిక్నెస్ కావాలి మనకు కూడా, కానీ 12,000 స్క్వేర్ ఫీట్ టైల్స్ చేస్తే కనుక ఎంత అవుతుందో చెప్పారు వాళ్ళు. డ్యూరింగ్ ఏ పీరియడ్ ఇన్ విచ్ 1,000 టైల్స్ ఆఫ్ స్టాండర్డ్ సైజ్ వర్ ప్రొడ్యూస్డ్. వీ డిడ్ హౌ మెనీ టైల్స్? 1 lakh టైల్స్, స్టాండర్డ్ టైల్స్. దట్ ఈస్ ది మెటీరియల్ యూసేజ్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఏబిసి 14,000, 6,000, 10,000. Price also given. So quantity into price will get actual cost. You are required to present metal price variance, mix variance, usage variance. Variance and find out చేయాలి. ఈ క్వశ్చన్లో ఇక్కడ actual quantity. This is what actual quantity. This is what actual quantity. They have been given actual price also. Actual price into actual quantity will get actual metal cost. Actual metal cost. Okay. Now the point is what? Standard quantity we need to find out. Standard quantity ఏంటండి? Standard quantity for actual production. What is actual production? During the period 1 lakh standard tiles were produced. 1 lakh tiles చేసామంట. 1 lakh standard tiles. Standard అంటే ఏరియా ఎంత యాక్చువల్గా? 90s కదా. 12 × 8 thickness, that is 12 × 8. L × B will get area of a tile. అవునా? అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అవునండి, లెట్ టేక్ ఫస్ట్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్ విల్ గెట్ యాక్చువల్ మెటల్ కాస్ట్. యాక్చువల్ మెటల్ కాస్ట్ ఎంత అండి? ఏమో మాట్లాడరు. దట్ ఈస్ యాక్చువల్ మెటల్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నా. వాళ్ళు ఇచ్చారు యాక్చువల్ క్వశ్చన్లో మెటల్ ఏ, మెటల్ బి, మెటీరియల్ సి, టైప్స్ ఆఫ్ మెటీరియల్. కాబట్టి ఎంత అండి? 14,000 6,000 and 10,000. Standard price, actual price is given. ఎంత అండి యాక్చువల్ ప్రైస్? 0.32, 0. దట్ ఈస్ 60, 0.75. ఎంత వచ్చింది? 15,880.
యాక్చువల్ క్వాంటిటీ ఎంత 14,000, 6,000 అండ్ 10,000. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రైస్? స్టాండర్డ్ ప్రైస్ ఇచ్చారు చూడండి ఇక్కడ పైన 0.3, 0.7, 0.3, 0.6, 0.7. చెప్పండి ఎంత వచ్చిందో. పోడుందో నెట్టండి. ఇప్పుడు మనం చేయాల్సింది స్టాండర్డ్ క్వాంటిటీ ఒకటి చేస్తే అయిపోతుంది. స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ వాట్? యాక్చువల్ ప్రొడక్షన్. స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. సో ఇప్పుడు స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. వాట్ ఈజ్ యాక్చువల్ ప్రొడక్షన్? యూ నీడ్ 1 lakh స్టాండర్డ్ టైల్స్. దట్ ఈస్ ఇప్పుడు మనకి ఒక స్టాండర్డ్ టైల్ ఏరియా ఎంత? దట్ ఈస్ 96 స్క్వేర్ ఫీట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? 1 స్టాండర్డ్ టైల్. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? వాళ్ళు క్వశ్చన్లో 1 lakh టైల్స్ ఇచ్చారు, బాగుంది. ఇక్కడ ద కాంపౌండ్ షుడ్ ప్రొడ్యూస్ 12,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ 1/2 థిక్నెస్. అంటే ఇప్పుడు దట్ ఈస్ 12,000 స్క్వేర్ ఫీట్, 12,000 స్క్వేర్ ఫీట్ ఉన్న ఏరియా వాడి, దట్ ఈస్ 12,000 స్క్వేర్ ఫీట్ ఉన్న ఏరియా వాడారు వాళ్ళు. ఒక స్క్వేర్ ఫీట్ అంటే ఏంటి? దట్ ఈస్ స్క్వేర్ ఫీట్. స్క్వేర్ ఫీట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? 1 feet అంటే ఎంత? 12 inches కదా. 12 into 12 is nothing but what? Area. 12 into 12 you will get 144 is nothing but area of a square feet. ఒక ఫీట్ ఏరియా ఎంత అంటే కనుక 144. L into B will get area. ఏమో మాట్లాడరు. కాబట్టి 12 into 12 ఎంత వస్తుంది మనకి? 144. మనకి ఇప్పుడు చూడండి 144 ఒక ఫీట్ కాబట్టి 144 ఒక టైల్ 90 ఏరియా అయితే 144 స్క్వేర్ ఫీట్కి ఎన్ని వస్తాయి టైల్స్? బాబు చెప్పండి ఎంతో? 96 ఏరియాకి ఒక టైల్ వస్తే మనం దట్ ఈస్ 144 అంటే దట్ ఈస్ 12 into 12 కదా ఒక స్క్వేర్ ఫీట్. ఒక స్క్వేర్ ఫీట్లో ఎన్ని వస్తాయి టైల్ అని అడుగుతున్నాం మిమ్మల్ని. 1.5 టైల్స్ వస్తాయి మనకి. 1.5 స్టాండర్డ్ టైల్స్. మరి వాళ్ళు ఎన్ని ఫీట్ ఇచ్చారు? వాళ్ళు 12,000 స్క్వేర్ ఫీట్ అంట. ఒక ఫీట్కి 1.5 టైల్స్ స్టాండర్డ్ వస్తే 12,000 ఎంత వస్తాయి? 12,000 into 1.5 ఎంత? 18,000. బాబు ఓకేనా? అర్థమైంది క్యాల్కులేషను? చెప్పండి. 144 ఎలా వచ్చిందంట? ఓకే, క్వశ్చన్ చూడండి ఇక్కడ. క్వశ్చన్ ఇక్కడ ది కాంపౌండ్ షుడ్ ప్రొడ్యూస్ 12,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్టాండర్డ్ టైల్. అంటే ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ క్వాంటిటీ అనేది. ఇక్కడ ఈ క్వాంటిటీ ఇచ్చింది ఎంతకంటే ఇదిగోండి 12,000 స్క్వేర్ ఫీట్ 12,000 స్క్వేర్ ఫీట్ వాడితే ఎంత వస్తుందో ఇచ్చారు వాళ్ళు. డ్యూరింగ్ ద పీరియడ్ 1 lakh ఇది ప్రొడక్షన్ చేసాం. 1 lakh పీరియడ్ ప్రొడక్షన్ చేయడం కోసం ఇంత వాడాం మనం యాక్చువల్ ఇది. కాబట్టి 12,000 స్క్వేర్ ఫీట్కి ఎన్ని టైల్స్ వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే ఒక ఫీట్కి ఎంత? మనకు కావాల్సిన టైలింగ్ ఎంత? టైల్ ఎంత సైజ్ అయితే 12 into 8 కదా. 12 into 8 అంటే 96 ఏరియాకి ఒక టైల్ వస్తే ఒక ఫీట్ కంటే 144 ఇంచెస్కి మనకి దట్ ఈస్ 144కి ఎన్ని టైల్స్ వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత? 1.5 టైల్స్ వస్తాయి. అర్థమైంది ఇది? ఒక 12 ఒక 1 feet ఫీట్ అంటే తెలుసు కదా మీకు? ఆ అడుగు అంటే ఏరియా ఆఫ్ ఫీట్ ఈస్ ఈక్వల్ టు ఒక ఫీట్ యొక్క ఏరియా ఎంత అంటే కనుక 12 inches కదా. ఒక అడుగు అంటే 12 inches అనమాట. ఏంటో మాట్లాడరు. కాబట్టి దట్ ఈస్ ఏరియా ఆఫ్ ఫీట్ ఈస్ ఈక్వల్ టు ఎలా వస్తుంది మనకి? L into B. దట్ ఈస్ L into దట్ ఈస్ లెంత్ ఇంటూ బ్రెత్ విల్ గెట్ ఏరియా. ఏమో మాట్లాడరు. అది తెలియాలి, ఫస్ట్ అది తెలియాలి. ఓకేనా? నో ప్రాబ్లం. దట్ ఈస్ ఇప్పుడు ఏరియా కూడా L into దట్ ఈస్ L into బ్రెత్ విల్ గెట్ మనకి ఏరియా. కాబట్టి 12 into 12 ఒక ఫీట్ అంటే 12 ఉంటుంది కాబట్టి 12 inches ఉంటుంది కాబట్టి 12 into 12 ఎంత? 144 ఈజ్ ఏరియా. ఇప్పుడు మనకు కావాల్సింది 96. 96 12లో ఎంత ఉంది మన 96 అంటే? ఇదనమాట 1.5. ఏంటంటే మాట్లాడరు. ఇది 1, ఇది 1.5. కాబట్టి ఈ టైల్లో మనకు కావాల్సిన టైల్స్ 1.5 టైల్స్ వస్తాయి అనమాట. అవునా? ఇప్పుడు ఒక ఫీట్కి దట్ ఈస్ ఒక స్క్వేర్ ఫీట్కి
1.5 టైల్స్ అయితే వాళ్ళు ఇచ్చిన స్క్వేర్ ఫీట్ ఎంత? 12,000 స్క్వేర్ ఫీట్ ఎంత వస్తుంది మనకి? 12,000 into 1.5, 18,000 is స్టాండర్డ్ టైల్స్. 18,000 స్టాండర్డ్ టైల్స్. 18,000 స్టాండర్డ్ టైల్స్కి అంటే కొన్ని డేటా టైల్స్లో ఉంది, కొన్ని ఏమో ఫీట్లో ఉంది. అది ఫీట్లు కాస్త టైల్స్లో మార్చాం. ఇప్పుడు 18,000 స్క్వేర్ ఫీట్ అంటే 12,000 స్క్వేర్ ఫీట్ అంటే 18,000 టైల్స్ కదా. 18,000 టైల్స్కి ఇంత అయితే 1 lakh ఎంత చేస్తాం అనమాట. స్టాండర్డ్ క్వాంటిటీ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 2,400. 18,000 స్టాండర్డ్ టైల్స్కి అయితే 1 lakh ఎంత? ఇలా చేయాలి. ఎంత? 13,333.33. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు వాళ్ళు? 1,000 టైల్స్ డివైడ్ బై 18,000. 1,000 కేజీస్ డివైడ్ బై 18,000 అయితే 1 lakh ఎంత? 5,555. ఓకే, వాట్ అబౌట్ సి? 1,600 కేజెస్ 18,000కి అయితే దట్ ఈస్ 1 lakh ఎంత? 8,888. అవునా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ స్టాండర్డ్, దట్ ఈస్ స్టాండర్డ్ క్వాంటిటీ. బాబు ఓకేనా పాయింట్? ఇది స్టాండర్డ్ క్వాంటిటీ అనమాట. బాబు ఓకేనా? స్టాండర్డ్ క్వాంటిటీ ఇది స్టాండర్డ్ క్వాంటిటీ. ఓకే బాబు ఓకేనా? ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఎంత? 0.3, 0.6, 0.7 ఎంత వచ్చిందండి? చూడండి, ఎప్పుడైనా స్టాండర్డ్ క్వాంటిటీ యాక్చువల్ క్వాంటిటీ దగ్గర దగ్గర ఉండాలి. ఒక 5-10% డివియేషన్ ఉండొచ్చు, కానీ డివియేషన్ బాగా వచ్చిందంటే ఇది మిస్టేక్ ఉందని అర్థం. 13,555 వచ్చిందంట. దెన్ వాట్ ఈస్ రివర్స్ స్టాండర్డ్ క్వాంటిటీ? యాక్చువల్ క్వాంటిటీ స్టాండ్ మిక్స్. యాక్చువల్ క్వాంటిటీ అంటే ఇదిగోండి 14,000, 6,000, 10,000, 30,000. 30,000 యాక్చువల్ క్వాంటిటీ. స్టాండర్డ్ మిక్స్ అంటే ఇదేగా మిక్స్. 2.4:24:10:16. కాబట్టి ఒక నిమిషం, యాక్చువల్ క్వాంటిటీ ఎంత అండి? యాక్చువల్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 14,000, 6,000 అది మొత్తం అందులో ఇచ్చారు. 30,000. 30,000 రివర్స్ స్టాండర్డ్ క్వాంటిటీ ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్ క్వాంటిటీ ఇన్ స్టాండర్డ్ మిక్స్. ద స్టాండర్డ్ మిక్స్ ఈజ్ వాట్? 24:10 ఇదిగోండి 24:10:16. ఇప్పుడు యాక్చువల్ క్వాంటిటీ మొత్తం 15, ఇది 50. 30,000 50 into 12, 24 ఎంత? 14,000. 14,400. ఇక్కడ ఎంత అండి? 10కి ఎంత చేయాలి? 6,000 అంట. 9,600 మిగతాది. ఓకే, ఇంటూ 0.3, 0.6, 0.7. క్యాల్కులేటర్ కూడా లేదా? మెటీరియల్ కూడా లేదుగా. 14,640. లెట్ ఏ డిఫరెన్స్ 1 - 4 గెట్ కాస్ట్ చెప్తారా ఒకసారి? 13,555 - 15,880 చెప్తారా? కాస్ట్ వేరియన్స్ చెప్పండి ఎంత? ఎంత? ఎంత డిఫరెన్స్? కాస్ట్ వేరియన్స్ చెప్పండి. 1,000. ఇది 1కి 5, 4కి 2, 3, 2,000. ఇది యాక్చువల్గా ఈ ఆన్సర్ వేరే ఇచ్చారు, దీనికి సంబంధించిన ఆన్సర్ కాదు. ఫిఫోల్ ఇఫ్ అంటే వేరే క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చారు. మొత్తానికి మనం వచ్చిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్లు ఎందుకు ఇక్కడ ఇచ్చారుగా, చూడొచ్చు ఏముంది. ఇది 1, 2, 3, 2, ఇది 1, 2, 3, 4 బాబు ఓకేనా? ఓకే, పాయింట్ ఉందా? ప్రాబ్లం లేదు. ఇంత అది దట్ ఈస్ ఆల్ అబౌట్ మెటల్ వేరియన్స్. దెన్ లేబర్ వేరియన్స్ ఈజ్ వెరీ మచ్ సిమిలర్ టు మెటల్ వేరియన్స్. లేబర్ వేరియన్స్ కాస్ట్ వీఆర్ డివైడింగ్ ఇంటూ వాట్? రేట్. ప్రైస్ అన్న ఇక్కడ రేట్ అంటాం.
అక్కడ ఎఫిషియన్సీ అన్న, అక్కడ యూసేజ్ అన్న, ఇక్కడ ఎఫిషియన్సీ అంటాం. దాని తర్వాత ఈల్డ్ మిక్స్ మావలే. ఐడిల్ టైం ఉంది క్వశ్చన్ ఇక్కడ. వెన్ దెర్ ఈస్ నో ఐడిల్ టైం, దట్ ఈస్ అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మెటీరియల్ వేరియన్స్ లేబర్ రెండు ఒకటే. బట్ హియర్ వీఆర్ హ్యావింగ్ ఐడిల్ టైం. వాట్ ఈస్ మీన్ బై ఐడిల్ టైం? వర్క్డ్కి పెయిడ్కి డిఫరెన్స్ ఐడిల్ టైం. కాబట్టి ఐడిల్ టైం ఉంటే కనుక మనకి అక్కడ వస్తుంది. అదర్వైజ్ మెటీరియల్ వేరియన్స్ లేబర్ రెండు సేమ్ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ మాత్రం మనకి వీఆర్ హ్యావింగ్ 5 ఉంటాయి అనమాట. ఇక్కడ మెటీరియల్, ఇక్కడ మెటీరియల్లో మనకి 1 2 3 4. బట్ యాజ్ ఫర్ యాజ్ లేబర్ ఈజ్ కన్సర్న్, లేబర్లో మాత్రం వీఆర్ హ్యావింగ్ 5. సో స్టాండర్డ్ లేబర్ కాస్ట్కి యాక్చువల్ లేబర్ కాస్ట్కి డిఫరెన్స్ మనకి లేబర్ కాస్ట్ వేరియన్స్. ఆ విషయం పక్కన పెడితే మెటీరియల్ గురించి చూస్తే కనుక మెటీరియల్ ప్రైస్ ఎలా వస్తుంది? డిఫరెన్స్ ఇన్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ. మెటీరియల్ యాక్చువల్ క్వాంటిటీ అంటే ఏంటి? యాక్చువల్ క్వాంటిటీ కన్స్యూమ్డ్. హౌ టు గెట్ యాక్చువల్ క్వాంటిటీ కన్స్యూమ్డ్? మెటీరియల్ ఓపెనింగ్ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆర్ ఆ మెటీరియల్ గెట్ కన్జంప్షన్ వస్తుంది. దెన్ హౌ టు గెట్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్? స్టాండర్డ్ క్వాంటిటీకి యాక్చువల్ క్వాంటిటీకి డిఫరెన్స్ యూసేజ్ వేరియన్స్ 1 - 3. కాబట్టి 1లో 3లో కామన్గా ఉంది ఏంటి? యాక్చువల్ ప్రైస్ కామన్గా ఉంది. కాబట్టి యాక్చువల్ క్వాంటిటీ, స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ విల్ గెట్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. ప్రైస్ క్వాంటిటీ రెండు మారిందా? దట్ ఈస్ వాట్ కాస్ట్ వేరియన్స్. 1 - 4 ఈజ్ కాస్ట్ వేరియన్స్. చెప్తారా ఒకసారి? 1 - 2 ఈల్డ్, 2 - 3 మిక్స్, 1 - 3 యూసేజ్, 3 - 4 ప్రైస్, 1 - 4 కాస్ట్. డిఫరెన్స్ ఇన్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ ప్రైస్ వేరియన్స్, డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్, స్టాండర్డ్ మైనస్ రివైజ్డ్ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ విల్ గెట్ yield variance, revised minus actual quantity into standard price will get a mix variance. Usage plus price equal to cost variance, yield plus mix equal to usage variance, that is price minus usage equal to cost usage variance, usage minus yield is equal to mix variance. మాట్లాడరు mix plus yield plus price equal to cost variance. Okay, 1 minus 3 plus 3 minus 4 is equal to 1 minus 3 plus 1 minus 3 plus 3 minus 4 కాస్ 1 minus 3 అంటే బాబు అలా చేయొద్దు. 1 minus 3 అంటే యూసేజ్ వేరియన్స్, 3 minus 4 అంటే ప్రైస్ వేరియన్స్. యూసేజ్ ప్రైస్కి యాడ్ చేసే వచ్చింది మీకు కాస్ట్ వచ్చింది అది చెప్తున్నాను నేను. 1 - 2 అంటే -1 అది ఎలా చేయమన్నా మిమ్మల్ని. ఓకేనండి, కాస్ట్ వేరియన్స్. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ మెటీరియల్ వేరియన్స్. లెట్ టాక్ అబౌట్ లేబర్ వేరియన్స్. As far as labor variance is concerned, labor variance we divide into what? Labor cost variance. Labor cost and standard labor cost minus actual labor cost, you will get cost variance. Labor cost variance divided into what? Labor rate variance, labor efficiency variance. Again labor efficiency variance divided into labor mix, labor yield variance or sub efficiency variance, labor mix or labor gang variance. Then again that is labor idle time variance. So ఇక్కడ కాబట్టి ఇక్కడ మనకి 1 2 3 4 5 వస్తుంది. జస్ట్ we should substitute that is Q with H, స్టాండర్డ్ క్వాంటిటీ, ఇక్కడ స్టాండర్డ్ అవర్స్ వస్తుంది అనమాట. కాబట్టి స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. అక్కడ ప్రైస్ అన్నాం, ఇక్కడ వర్కర్కి రేట్ పే చేయాలి స్టాండర్డ్ రేట్. దెన్ రివైజ్ స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ రేట్. సారీ, క్వాంటిటీ కదా, అవర్స్. దట్ ఈస్ స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్, reverse standard hours and standard rate. Then what? Actual hours worked into standard rate, actual hours paid into standard rate, actual hours paid into actual rate. మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ పెయిడ్ రెండు ఒకటే, మారింది రేట్ కాబట్టి లేబర్ రేట్ వేరియన్స్ 1 2 3 4 5. ఇక్కడ వర్క్డ్ పెయిడ్ మారింది ఏంటి? అవర్స్ కాబట్టి వర్క్డ్కి పే డిఫరెన్స్ ఐడిల్ టైం కాబట్టి లేబర్ ఐడిల్ టైం వేరియన్సెస్. ఇక్కడ 1 - 3 వర్క్డ్ పే స్టాండర్డ్ అవర్స్ యాక్చువల్ అవర్స్, నథింగ్ బట్ అవర్స్ డిఫరెన్స్ కాబట్టి దట్ షోస్ ఎఫిషియన్సీ కాబట్టి లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్. ఇది మామూలు 1 - 2 వాట్ లేబర్ ఈల్డ్ వేరియన్స్, 2 - 3 లేబర్ మిక్స్ వేరియన్స్. 1 - 5 అంటారా, దట్ ఈస్ కాస్ట్ వేరియన్స్, లేబర్ కాస్ట్ వేరియన్స్. ఓకేనండి, లెట్ టేక్ చూద్దాం అయితే. లెట్స్ సీ ద వేరియన్స్ 1 by 1. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి ఒకసారి. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ పర్టైన్స్ టు లేబర్ అవర్స్, లేబర్ ఫోర్స్ ఫర్ ఉదామి లిమిటెడ్ ఎంగేజ్డ్ ఇన్ ఎ వీక్ ఆఫ్ November 2017. జాబ్ నెంబర్ PH, స్కిల్డ్
సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ ఇచ్చారు వాళ్ళు. నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద స్టాండర్డ్ గ్యాంగ్ 16, 12, 8, దట్ ఈస్ స్టాండర్డ్ అవర్ రేట్, దట్ ఈస్ 60, 30, 10. నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ యాక్చువల్ గ్యాంగ్, దట్ ఈస్ యాక్చువల్గా ఎంత ఉన్నారండి, ఇక్కడ ఇవ్వలేదు వాళ్ళు. యాక్చువల్ రేట్ ఈజ్ ఎంతండి 70, 20, 20 యాక్చువల్ రేట్ చెప్పారు. ఇన్ ఏ 40 hours ఏ వీక్ గ్యాంగ్ ప్రొడ్యూస్డ్ 1080 స్టాండర్డ్ అవర్స్. సో స్టాండర్డ్ అవర్స్ వాళ్ళే ఇచ్చారు 1800 అంట. 1080 ఈజ్ ద స్టాండర్డ్ టైం. ఓకేనండి. ది యాక్చువల్ నెంబర్ ఆఫ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఈజ్ 2 times ఆఫ్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ అన్స్కిల్డ్ వర్కర్స్. ఏం చెప్తున్నారు వాళ్ళు, దట్ ఈస్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ సెమీ స్కిల్డ్. మొత్తానికి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, 30 వర్కర్స్ ఉన్నారు. దాంట్లో స్కిల్డ్ ఉన్నారు, సెమీ స్కిల్డ్ ఉన్నారు, దాని తర్వాత అన్స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. నౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ సెమీ స్కిల్డ్ వర్కర్స్. సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఈజ్ 2 times ఆఫ్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ అన్స్కిల్డ్ వర్కర్స్. అన్స్కిల్డ్ వర్కర్స్ ఎంత ఉన్నారో దానికి 2 times ఉన్నారంట. టోటల్ నెంబర్ ఆఫ్ యాక్చువల్ వర్కర్స్ యాజ్ సేమ్ యాజ్ స్టాండర్డ్ గ్యాంగ్. స్టాండర్డ్ ఎంతమంది ఉన్నారు 36, స్టాండర్డ్ ఎంతమంది ఉన్నారు యాక్చువల్ కూడా అంతే నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారు. టోటల్ వర్కర్స్ అదే ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ సేమ్ యాజ్ ఇన్ స్టాండర్డ్. సిన్స్ స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ 36, therefore యాక్చువల్ ఆల్సో 36. టోటల్ నెంబర్ ఆఫ్ ఓకే. తర్వాత లేబర్ రేట్ వేరియన్స్ ఆఫ్ సెమీ స్కిల్డ్ వేరియన్స్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఈస్ 6400 ఫేవరబుల్. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ లేబర్ ఇన్ ఈచ్ కేటగిరీ. సో స్కిల్డ్ ఎంతమంది ఉంది, సెమీ స్కిల్డ్ ఎంతమంది, అన్స్కిల్డ్ ఎంతమందో ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటంటే మాట్లాడరు. దెన్ లేబర్ మిక్స్, ఎఫిషియన్సీ, రేట్, కాస్ట్ వేరియన్స్. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం వీ నీడ్ టు ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఈచ్ కేటగిరీ, ఈచ్ గ్రూప్. ఓకేనా. అక్కడ దానికి ద ఓన్లీ హింట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఈస్ వాట్, లేబర్ రేట్ వేరియన్స్. హౌ టు గెట్ లేబర్ రేట్ వేరియన్స్, 4 - 5 విల్ గెట్ అ రేట్ వేరియన్స్, రైట్ అనండి. ఓకే చూడండి. అయితే లెట్ టాక్ అబౌట్ ద వేరియన్స్ 1 by 1. ఇక్కడ మనకి లెట్ టేక్ 1, 2, 3, 4. ఈ 1, 2, 3, 4లో మనకి సో స్కిల్డ్ ఫస్ట్, తర్వాత దట్ ఈస్ సెమీ స్కిల్డ్, దెన్ వీఆర్ హ్యావింగ్ అన్స్కిల్డ్. ఇక్కడ దీనికి సంబంధించి ఇన్ క్వశ్చన్ దే హ్యావ్ బీన్ గివెన్ వన్ స్మాల్ హింట్ దట్ లేబర్ వాట్, లేబర్ రేట్ వేరియన్స్. దే హ్యావ్ బీన్ గివెన్ వాట్, లేబర్ రేట్ వేరియన్స్. Now tell me what is labor rate variance. Your labor rate of semi skilled, labor rate variance of that is semi skilled workers. ఎంతమంది అండి 6000. How to get labor rate variance, 4 - 5. 4 is what, actual hours paid into standard rate minus actual hours paid into that is actual rate is equal to how much, 6400 favorable positive కదా. 6400 యాక్చువల్ అవర్స్ పెయిడ్ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ వీక్. ఒక వీక్ ఎన్ని అవర్స్ ఉన్నాయి, 40 hours ఉన్నాయి. ఇన్ ఏ వీక్ ఆఫ్ నవంబర్, ఒక వీక్ గురించి మాట్లాడకుండా నవంబర్ మంత్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ 1 week. కాబట్టి యాక్చువల్ అవర్స్ పెయిడ్ 40 hours ఇంటూ డూ యూ నో హౌ మెనీ వర్కర్స్. లేదంటే ఒక పని చేయండి, ఇక్కడ యాక్చువల్ అవర్స్ పెయిడ్ ఇంటూ స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్. వాట్ ఈజ్ స్టాండర్డ్ రేట్, డూ యూ నో సెమీ స్కిల్డ్ వర్కర్ స్టాండర్డ్ రేట్. సెమీ స్కిల్డ్ స్టాండర్డ్ ఈజ్ వాట్ 30, యాక్చువల్ ఈజ్ వాట్ 20. బాబు స్టాండర్డ్ అంతా 30, యాక్చువల్ అంతా 20 అండి. కాబట్టి డిఫరెన్స్ మనకి 30, 20, 10. 10 అంటే పక్కలతో డివైడ్ అవుతుంది కదా. అప్పుడు యాక్చువల్ అవర్స్ పెయిడ్ ఈజ్ ఈక్వల్ టు 640. ఎంతమంది పని చేస్తారు, ఈచ్ వర్కర్ ఈజ్ గోయింగ్ టు వర్క్ 40 hours ఏ వీక్. 640 hours పని చేశారంటే ఎంతమంది వర్కర్స్ ఉంటారు, that is number of that is semi skilled workers. 640 డివైడ్ బై 40. ఎందుకంటే ఒక వర్కర్ 40 hours పనిచేస్తే 640 hours పనిచేస్తారంటే ఎంతమంది, 16. క్వశ్చన్లో చూడండి ఇంకేం చెప్పారు వాళ్ళు. క్వశ్చన్లో ఇక్కడ ది యాక్చువల్ నెంబర్ ఆఫ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ 2 times ఆఫ్ అన్స్కిల్డ్ వర్కర్స్. ఒక దట్ ఈస్ సెమీ skilled is equal to 2 times of what, that is unskilled. Semi skilled and 16 kada is equal to 2 times of what, unskilled. కాబట్టి unskilled ఎంతమంది వస్తారు, 8. that is unskilled is equal to 8. Semi skilled 16, unskilled 8. టోటల్ వర్కర్స్ ఎంతమంది,
కాబట్టి స్కిల్డ్ ఈజ్ ఈక్వల్ టు స్కిల్డ్ వర్కర్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్కర్స్ మైనస్ వాట్, దట్ ఈస్ సెమీ స్కిల్డ్ అండ్ దట్ ఈస్ అన్స్కిల్డ్. దట్ ఈస్ మొత్తం 36 మైనస్ 16 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 12 ఈ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ 16, 8. ఓకేనా? ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, యాక్చువల్ పాయింట్ నెంబర్ ఏ ఆన్సర్ లేదు, మొత్తానికి అది ఆన్సర్. ఓకేనండి? ఓకే, దెన్ పాయింట్ వాట్ ఈస్ పాయింట్ నెంబర్ బి? పాయింట్ నెంబర్ బి, మిగతా వేరియన్స్ చేయాలంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఒకసారి. ఎంతమంది వర్కర్స్ యాక్చువల్ అవర్స్ పెయిడ్ 40 అవర్స్కి ఇస్తున్నాం పేమెంట్. 40 అవర్స్ ఎంతమంది వర్క్ వస్తున్నారు మన దగ్గర? సెమీ స్కిల్డ్ 8 ఇప్పుడు వచ్చింది కదా. సెమీ స్కిల్డ్ ఎంతమంది వచ్చారు ఇప్పుడు చేసే? 16. స్కిల్డ్ ఎంతమంది? స్కిల్డ్ ఫస్ట్ 12. సెమీ స్కిల్డ్ ఎంతమంది అండి? అన్స్కిల్డ్ ఎంత? 8. ఓకేనా? ఇక్కడ చూడండి, స్కిల్డ్ 12, సెమీ స్కిల్డ్ ఏమో దట్ ఈస్ 16, ఇదేమో 8. 12, 16, 8. And what is the actual rate? What is actual wage rate? See the question. Sorry. 70, 20, 20. 70, 20, 20. Chapanda. 52,800. Okay. Next time, actual hours paid 40 into 12 workers. 40 into 16 workers, 40 into 8 workers into what is the standard rate? What is standard rate? See the question. 60, 30, 10. And చెప్పండి. $51,200. Worked. క్వశ్చన్లో మనకి దెర్ ఈజ్ నో ఐడిల్ టైమ్, దేర్ ఫార్ వర్క్డ్ అండ్ పెయిడ్ బికమ్ ద సేమ్. సో వర్క్డ్ పెయిడ్ ఒకటే అవుతుంది కాబట్టి ఇక్కడ 4 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. ఓకేనండి? ఓకేనా? 51,200. నా వీ షుడ్ ఫైండ్ అవుట్ స్టాండర్డ్ అవర్స్. స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చినట్టున్నారు కదా, 180 వాళ్ళు ఇచ్చారండి. 180 ఏ రేషియోలో పంచాలి? 16:12:8. ఎందుకంటే స్టాండర్డ్ వర్కర్స్ ఎక్కువ మంది ఉంటే ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ. కాబట్టి స్టాండర్డ్ అవర్స్ 1080ని ఏ రేషియోలో పంచండి? 16:12:8 ఈ రేషియోలో పంచండి ఈ నెంబర్స్ని. 480, 360, 240. వాట్ ఇస్ ద స్టాండర్డ్ రేట్? 60, 30, 10. $60,000. Reverse standard hours is nothing but what? Actual hours in standard mix. Standard mix అంటారా? 60, 12 and 8. Actual hours ఎంతమంది ఉన్నారు వర్కర్స్ మన దగ్గర? 36 ఉన్నారు. ఇంటూ ఈచ్ వర్కర్ ఈజ్ గోయింగ్ వర్క్ ఫర్ 40 అవర్స్. ఎంత మొత్తం? 36 into 40. 1440 అవర్స్ మొత్తాన్ని ఈ రేషియోలో పంచండి. $640, 480, 240. ఇప్పుడు మల్టిప్లై చేయండి అమ్మా. స్టాండర్డ్ అవర్స్, రివర్స్ స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. ఇదా? ఓకే, ఇదంతా 40,000. ఓకే, మారుదాం. నెక్స్ట్ ఇక్కడ $55,200. లెట్ టేక్ 1 by 1. ఇప్పుడు వద్దాం. విల్ టేక్ కాస్ట్ వేరియన్స్. 1 minus 5 ఎంతండి? 10,800 అడ్వర్స్. సొల్యూషన్ చూద్దాం ఒకసారి. కనిపించిందిగా? మిగతా వచ్చేసి ఆటోమేటిక్. ఇంకా దట్ ఈస్ ఆల్ అబౌట్ లేబర్ వేరియన్స్. చూడండి, యాజ్ ఫర్ యాజ్ ఓవర్హెడ్స్ ఆర్ కన్సర్న్, వీ హ్యావ్ టోటలీ 2 types of overheads. Variable overheads as well as fixed overheads. Let's talk about variable overheads. It is like a variable cost. That is a variable cost will change proportionately. Variable overhead cost variance divided in 2 parts. Variable overheads efficiency variance, variable overhead expenses variance.
సో మెటీరియల్లోనేమో ప్రైస్ అన్నాం, ఇక్కడేమో లేబర్లోనేమో రేట్ అన్నాం, వేరియబుల్ ఓవర్హెడ్ ఎక్స్పెన్స్ అంటాం. కాబట్టి ఆల్వేస్ ఫస్ట్ ఇది వస్తుంది కదా, ఫస్ట్ మనకి రైట్ సైడ్ వస్తుంది, తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం. ఏంటి మాట్లాడరు. కాబట్టి 1 - 2 తర్వాత 2 - 3, 2 2 క్యాన్సిల్ అయితే 1 - 3 ఏమో మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు వేరియబుల్ ఓవర్హెడ్స్ ఫస్ట్ ఏంటి సార్ అంటే స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్ ఎంత కాస్ట్ అవ్వాలి. 1 - 2 విల్ గెట్ వాట్. ఓకే ఒక నిమిషం, దట్ ఈస్ 1 - ఏమో మాట్లాడరు. ఫస్ట్ 1 - 2 విల్ గెట్ వాట్ ఎఫిషియన్సీ. 2 - 2 దట్ ఈస్ 2 - 3 విల్ గెట్ ఎక్స్పెన్సెస్ వేరియన్స్. కాబట్టి 1 - ఎఫిషియన్సీ అంటే స్టాండర్డ్ అవర్స్కి యాక్చువల్ అవర్స్కి డిఫరెన్స్ ఎఫిషియన్సీ వేరియన్స్. యాక్చువల్ అవర్స్ ఎంత, యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. 3 ఈజ్ వాట్ ఆల్వేస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్. బట్ ఆల్వేస్ ఫస్ట్ వన్ ఈజ్ వాట్ స్టాండర్డ్ ఇంటూ స్టాండర్డ్. వాట్ ఈస్ లాస్ట్ వన్ యాక్చువల్ ఇంటూ యాక్చువల్. కాబట్టి 1 - 2 అంటే ఎఫిషియన్సీ, కాబట్టి ఎఫిషియన్సీ అంటే స్టాండర్డ్ అవర్స్కి యాక్చువల్ అవర్స్కి డిఫరెన్స్ ఎఫిషియన్సీ వేరియన్స్. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ వాట్ యాక్చువల్ అవర్స్. ఆల్వేస్ ఆల్ రేట్స్ ఆర్ సేమ్ ఎక్సెప్ట్ లాస్ట్ రేట్. కాబట్టి స్టాండర్డ్ రేట్, లాస్ట్ వన్ ఈజ్ యాక్చువల్ రేట్. ఓకేనా. కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ అవర్స్కి యాక్చువల్ అవర్స్ డిఫరెన్స్ ఎఫిషియన్సీ వేరియన్స్. 1 - 2 ఎఫిషియన్సీ, 2 - 3 మారింది రేట్ కాబట్టి దీన్ని ఎక్స్పెన్స్ వేరియన్స్ అంటాం. స్టాండర్డ్ వేరియబుల్ కాస్ట్ మైనస్ యాక్చువల్ వేరియబుల్ కాస్ట్ విల్ గెట్ వేరియబుల్ ఓవర్హెడ్స్ కాస్ట్ వేరియన్స్. ఓకేనా. సో వేరియబుల్ కాస్ట్ వేరియన్స్ చూద్దాం. వీ కెన్ రికవర్ బేస్ ఆన్ అవుట్పుట్ ఆల్సో. అవర్స్ ప్రకారం కాకుండా మనం అవుట్పుట్ ప్రకారం కూడా రికవర్ చేయొచ్చు. సో ఎక్స్క్లూజివ్గా వేరియబుల్ ఓవర్హెడ్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఏం లేవు. బట్ సారీ ఉందండి, ఇది కూడా ప్రాబ్లం నెంబర్ 12 ఉంది, చూద్దాం ఒకసారి. పాయింట్ ఏంటంటే మనకి వీ కెన్ రికవర్ బేస్ ఆన్ అవర్స్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్. అవర్స్ ప్రకారం చేసినా అవుట్పుట్ ప్రకారం చేసినా సేమ్ వస్తుంది అనమాట ఆన్సర్. ఏంటంటే మాట్లాడరు. కాబట్టి లెట్స్ సీ, ఇదైతే అవర్స్ అయితే అవర్స్ ప్రకారం చేసే. వేరాజ్ మీరు యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ బై టేకింగ్ అవుట్పుట్ ఆల్సో. ఓవర్హెడ్స్ మనకి వీ కెన్ రికవర్ బేస్ ఆన్ అవర్స్, లేబర్ అవర్స్, మిషన్ అవర్స్, ఇన్పుట్ అవుట్పుట్, దట్ ఈస్ ప్రైమ్ కాస్ట్. లైక్ దిస్ వీ కెన్ రికవర్ బేస్ ఆన్ మల్టిపుల్ బేస్. కాబట్టి జనరల్గా అయితే ఓవర్హెడ్స్ అవర్స్ ప్రకారం కానీ అవుట్పుట్ ప్రకారం కానీ రికవర్ చేస్తాం. అవర్స్ అయితే ఇలాగా. అవుట్పుట్ అనుకోండి, స్టాండర్డ్ అవర్స్ అనేంటి, స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. కాబట్టి యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ రేట్. వాట్ అబౌట్ లాస్ట్ వన్, యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ యాక్చువల్ రేట్. ఎందుకంటే యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్ విల్ గెట్ యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్ విల్ గెట్ యాక్చువల్ కాస్ట్ కదా. అది ఇక్కడ కూడా అవుట్పుట్ కూడా యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ యాక్చువల్ రేట్ విల్ గెట్ యాక్చువల్ కాస్ట్. మరి ఇక్కడ యాక్చువల్ అవుట్పుట్ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్తో మల్టిప్లై చేస్తాం కాబట్టి విల్ గెట్ స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ యాక్చువల్ అవుట్పుట్. సెకండ్ వన్ ఈజ్ వాట్ యాక్చువల్ అవర్స్, యాక్చువల్ స్టాండర్డ్ అవర్స్, స్టాండర్డ్ ప్రొడక్షన్ ఫర్ యాక్చువల్ టైం, స్టాండర్డ్ అవుట్పుట్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్, దట్ ఈస్ స్టాండర్డ్ అవుట్పుట్ ఫర్ యాక్చువల్ టైం. కాబట్టి ఇక్కడ యాక్చువల్ అవర్స్ అన్న స్టాండర్డ్ అవుట్పుట్ అన్న ఒకటే. సో ఇది అవర్స్ ప్రకారం చేసిన అవుట్పుట్ ప్రకారం చేసిన సేమ్ వస్తుంది. ఓకే, క్వశ్చన్లో అవర్స్ ప్రకారం చేస్తే ఉంది. ఓకే, కొన్నిసార్లు అవర్స్ ప్రకారం డేట్ ఇచ్చేవారు, ఓన్లీ అవుట్పుట్ ఇస్తారు, అప్పుడు మన ఛాన్స్ లేదు, అవుట్పుట్ ప్రకారం చేయాల్సింది ఇంకా. ఓకే, ఈ క్వశ్చన్ 2 ఉంది కాబట్టి విల్ టేక్ అవర్స్ ప్రకారం చేద్దాం. ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఏబీసీ లిమిటెడ్, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. బడ్జెటెడ్ ఎక్స్పెన్సెస్, బడ్జెట్ అంటే ఎస్టిమేషన్, యాక్చువల్ ఇచ్చారు. వేర్ ఓవర్హెడ్స్ 5,20,000 అయింది. 50 అనుకున్నాం కానీ 40 చేసాం. అవర్స్ 250, 2,20,000. ఇవర్ రిక్వైర్డ్ కాకుండా ఎక్స్పెండిచర్ అని ఎక్స్పెన్స్ అని ఒకటే. ఎఫిషియన్సీ వేరియన్స్, కాస్ట్ వేరియన్స్. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఎంత కాస్ట్ అయింది, 5,20,000 అయింది. ఎంత కాస్ట్ అవ్వాలి మనం చేసిన ప్రొడక్షన్కి, యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ 40,000. ఇక్కడ 50,000కి 5 lakhs అవ్వాలంటే 40,000కి ఎంత అవ్వాలి, 4 lakhs అవ్వాలి. 50,000కి 5 lakh అయితే మనం చేసిన ప్రొడక్షన్ 40,000కి ఎంత అవ్వాలి, 4 lakh అవ్వాలి. కానీ ఎంత అయింది మీకు, 5,20,000 అయింది. అంటే 1,20,000 ఎక్స్ట్రా అయింది కాబట్టి అదే కాస్ట్ వేరియన్స్, అడ్వర్స్. కరెంట్ చూడండి, థర్డ్ పాయింట్ ఆన్సర్ 1,20,000 ఉంటుంది అడ్వర్స్ లేదా. ఓకే, ఓకే. అలాగే మీరు అవుట్పుట్ ప్రకారం కాకుండా అవసరం అనుకోండి, లెట్ టేక్ 1/1. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ అవర్స్ ఎలా వస్తుంది, లెట్ టేక్ వీఆర్ సాల్వింగ్ ఓన్లీ బేస్ ఆన్ అవర్స్ ప్రకారం చేస్తున్నాం.
స్టాండర్డ్ అవర్స్ అంటే స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. మనం ఒక యూనిట్ 5 lakh ఇప్పుడు అవుట్పుట్ 50,000 చేస్తే 2,50,000 అవర్స్ కావాలంటే ఒక యూనిట్కి ఎంత కావాలి టైము? 5 hours కావాలి. 2,50,000 అవర్స్ ఫర్ 50,000 అంటే ఒక యూనిట్కి ఎంత పడింది? 5 hours కావాలి బాబు. ఒక్కనది ఒక యూనిట్ చేయాలంటే మనకి వి రిక్వైర్ టైమ్ రిక్వైర్డ్ పై అంటే ఈక్వల్ 5 hours. యూనిట్ ప్రొడక్షన్ ఆఫ్ హౌ మచ్? 40,000. 40,000 ఎంత కావాలి? స్టాండర్డ్ టైం ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత కావాలి? 2 lakh hours కావాలి. స్టాండర్డ్ అవర్స్ 2 lakhs. వాట్ ఈజ్ స్టాండర్డ్ రేట్? స్టాండర్డ్ రేట్ అవర్స్లో చేస్తుంది కాబట్టి స్టాండర్డ్ రేట్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ హెడ్ రికవర్ రేట్. హౌ టు గెట్ ఓవర్ హెడ్ రికవర్ రేట్? ఎస్టిమేట్ ఓవర్ హెడ్ బై ఎస్టిమేట్ అవర్స్. ఎస్టిమేట్ ఓవర్ హెడ్స్ ఎంత? 5 lakh డివైడ్ బై 250 ఎంత అండి? 5 lakhs డివైడ్ బై దట్ ఈస్ 250 ఎంత? 2 rupees. 2 rupees ఎంత అండి మనకి? 4 lakh స్టాండర్డ్ కాస్ట్. యాక్చువల్ కాస్ట్ ఎంత? వాళ్ళు ఇచ్చారుగా 5,20,000. 5,20,000 స్టాండర్డ్ యాక్చువల్ అవర్స్. యాక్చువల్ అవర్స్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? సారీ యాక్చువల్ ఎంతండి? 2,20,000. ఇన్ వాట్ ఇస్ స్టాండర్డ్ రేట్? 2 rupees. 4,40,000. లెట్ టేక్ 1 - 2 ఎఫిషియన్సీ వేరియన్స్. స్టాండర్డ్ అవర్స్ 2 lakh hours తీసుకోవాల్సిన చోట యూ హ్యావ్ టేకెన్ 2,20,000. వీ హ్యావ్ వేస్టెడ్ 20,000 hours. దట్స్ వై విల్ గెట్ అడ్వర్స్. అవర్స్ వేస్ట్ చేస్తే కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి విల్ గెట్ అడ్వర్స్ వేరియన్స్. దట్ ఈస్ 20,000 into 2 rupees. 40,000 అడ్వర్స్. ఏంటది? వేరియబుల్ ఓవర్హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్. ఏమో మాట్లాడరు. వేరేస్ ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్ హౌస్ కామన్ ఉంది. మారింది రేట్ కాబట్టి ఎక్స్పెండిచర్ వేరియన్స్ ఎంతండి? 4,40,000 - 2,00,000 80,000 అడ్వర్స్ ఎక్స్పెండిచర్. ఈ రెండు యాడ్ చేస్తే 1,20,000 ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ కాస్ట్ వేరియన్స్. ఓకేనా? అదే ఇచ్చింది ఆన్సర్ వాళ్ళు. 80, 40, 1,20 అదే కదమ్మా. ఓకే నెక్స్ట్ దట్ ఈస్ ఆల్ అబౌట్ వేరియబుల్ ఓవర్హెడ్స్. వీ కెన్ రికవర్. ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే ఈఎస్ఆర్ దట్ ఈస్ ఫస్ట్ ఎస్ఆర్ సెకండ్ ఎస్ఆర్ కాదు, ఒకటి కాదు. ఇది ఫస్ట్ ఎస్ఆర్ అంటే ఏది? స్టాండర్డ్. ఫస్ట్ దాని ముందే మల్టిప్లేస్తుంది. ఏంతో మల్టిప్లేస్తున్నాం మనం? స్టాండర్డ్ అవర్స్. కాబట్టి ఈ ఎస్ఆర్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే స్టాండర్డ్ రేట్ పర్ అవర్. హౌ టు గెట్ స్టాండర్డ్ పర్ అవర్? ఎస్టిమేటెడ్ ఓవర్హెడ్ బై ఎస్టిమేటెడ్ అవర్స్ తీసుకోవాలన్నమాట. వేరే ఇక్కడ చూడండి ఈఎస్ఆర్ ఇంటూ దేంతో మల్టిప్లేస్తున్నాం మనం? యాక్చువల్ అవుట్పుట్తో మల్టిప్లేస్తాం. కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఎస్టిమేటెడ్ ఓవర్హెడ్ డివైడ్ బై ఎస్టిమేటెడ్ యూనిట్స్ అనమాట. అంటే మనం మల్టిప్లై చేస్తుంది యూనిట్స్తోనా అవర్స్తోనా అనే దాన్ని బట్టి డినామినేట్ తీసుకోవాలి. మనం మల్టిప్లై చేసేది అవర్స్ అనుకోండి, ఎస్టిమేటెడ్ ఓవర్హెడ్ బై ఎస్టిమేట్ అవర్స్ తీసుకోవాలి. మనం యూనిట్స్తో మల్టిప్లై చేసి ఎస్టిమేట్ ఓవర్హెడ్ డివైడ్ బై ఎస్టిమేట్ యూనిట్స్ తీసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ రెండు సేమ్ కనిపిస్తుంది. ఎందుకు సేమ్ కాదు యాక్చువల్, దాని యొక్క పర్పస్ వేరే అనమాట యాక్చువల్. ఓకేనండి. నెక్స్ట్ దట్ ఈస్ ఆల్ అబౌట్ వేరియబుల్ ఓవర్హెడ్స్. దెన్ నెక్స్ట్ చూడండి మనకి లెట్స్ సీ ఫిక్స్డ్ ఓవర్హెడ్స్. యాజ్ ఫర్ యాజ్ ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ కన్సర్న్, ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ వేరియన్స్ వీఆర్ డివైడింగ్ ఇంటూ 2 parts. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈస్ కాన్స్టెంట్ బాబు. ఓకేనా? ఇఫ్ యూ హావ్ టేకెన్ మెటీరియల్ వేరియన్స్ 1 - 2 మెటీరియల్ వేరియన్స్, లేబర్ వేరియన్స్, వేరియబుల్ ఓవర్హెడ్స్ వేరియన్స్ చూస్తే కనుక ఫస్ట్ మైనస్ లాస్ట్ విల్ గెట్ కాస్ట్ వేరియన్స్. ఫస్ట్ లాస్ట్ అది 1 - 4 అవనండి, 1 - 5 అవనండి, లేకపోతే 1 - 3 అవనండి. ఫస్ట్ క్లాస్కి డిఫరెన్స్కి స్టాండర్డ్ కాస్ట్కి యాక్చువల్ కాస్ట్కి డిఫరెన్సే కాస్ట్ వేరియన్స్. దాన్ని లాస్ట్ 2 డిఫరెన్స్. మెటీరియల్ అయితే ప్రైస్ అన్నాం, లేబర్లు అయితే రేట్ అన్నాం, వేరియబుల్ ఓవర్హెడ్స్లో అయితే కనుక ఎక్స్పెన్స్ వేరియన్స్ అన్నాం. ఓకేనండి. 1 - 2 మెటీరియల్లో లేబర్లో ఒకటే ఈల్డ్ వేరియన్స్. 2 - 3 మెటీరియల్ మిక్సే, లేబర్ మిక్సే. 1 - 3 మెటీరియల్ అయితే యూసేజ్ వేరియన్స్ అన్నాం, లేబర్లో అయితే ఎఫిషియన్సీ వేరియన్స్ అన్నాం ఇక్కడ. ఓకేనా? ఐడిల్ టైం వేరియన్స్. వర్క్డ్కి పేర్కి డిఫరెన్స్ ఐడిల్ టైం. వర్క్డ్ మైనస్ పెయిడ్ ఇంటూ స్టాండర్డ్ రేట్ విల్ గెట్ లేబర్ ఐడిల్ టైం వేరియన్స్. ఓకేనండి. ఓకే లెట్స్ సీ ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ వేరియన్స్. ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ వేరియన్స్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ దట్ ఈస్ ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ ఎక్స్పెండిచర్ ఆర్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ ఆర్ ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ బడ్జెట్ వేరియన్స్ అన్న ఒకటే. ఫిక్స్డ్ ఓవర్హెడ్ బడ్జెట్ వేరియన్స్ అన్న, ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ అన్న ఒకటే. ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ వాల్యూమ్ వేరియన్స్. అగైన్ వాల్యూమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3. దట్ ఈస్ ఏంటంట ఎఫిషియన్సీ, దెన్ కెపాసిటీ, దెన్ క్యాలెండర్. అండ్ అవుట్పుట్ అనేది దేనివల్ల మారుతుందంటే డేస్ వల్ల మారుతుంది. డేస్ డిఫరెన్స్ వల్ల ఎంత వస్తుందో రిఫ్లెక్షన్ అనేది ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద క్యాలెండర్ వేరియన్స్. వేరియస్ కెపాసిటీ అంటే కనుక దట్ మనకి అవర్స్ ఒకటి, డేస్ ఒకటే, డేస్లో మారిన అవర్స్ అనేది మనకి దట్ ఈస్ బీన్ రిప్రజెంటెడ్ బై కెపాసిటీ వేరియన్స్.
సో ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్న దాన్ని బట్టి కూడా మనకి అవుట్పుట్ మారిపోతుంది. కాబట్టి దట్స్ వై ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ వాల్యూమ్ వేరియన్స్ డివైడెడ్ ఇంటూ ఎఫిషియన్సీ, కెపాసిటీ అండ్ క్యాలెండర్. ఓకే, లెట్ టేక్ ఎఫిషియన్సీ ఎలా వస్తుంది? స్టాండర్డ్ అవర్స్కి యాక్చువల్ అవర్స్కి డిఫరెన్స్. కాబట్టి స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్, యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. లాస్ట్ అలాగో యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్. ఇంకా రావాల్సిన ఉండే కదా, లాస్ట్ ఉన్న డిఫరెన్స్. ఓకే, ఇవి ఏంటంటే రివైజ్డ్ బడ్జెటెడ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్, వేరే దిస్ ఇస్ వాట్ బడ్జెట్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. రెండు అంతే తెలియాలి మీకు. కాబట్టి 1 - 2 విల్ గెట్ 1 - 2 విల్ గెట్ వాట్? 1 - 2 efficiency, 2 - 2 that is 2 - 3 capacity variance, 3 - 4 will get a calendar variance, 1 - 4 ఇది స్టాండర్డ్ కాస్ట్. అంటే స్టాండర్డ్ కాస్ట్కి బడ్జెటెడ్ కాస్ట్ డిఫరెన్సే. మనకి స్టాండర్డ్ కాస్ట్కి బడ్జెటెడ్ కాస్ట్కి డిఫరెన్స్ వాల్యూమ్ వేరియన్స్, వేరేస్ బడ్జెట్ కాస్ట్కి యాక్చువల్ కాస్ట్ డిఫరెన్స్ ఎక్స్పెండిచర్ వేరియన్స్. స్టాండర్డ్ కాస్ట్కి యాక్చువల్ కాస్ట్ డిఫరెన్స్ మనకి దట్ ఈస్ కాస్ట్ వేరియన్స్. కాబట్టి చెప్తారా ఒకసారి 1 2 3 4. ఫస్ట్ ఏంటి? స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. సెకండ్ వన్ ఈజ్ వాట్? యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. లాస్ట్ యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్. థర్డ్ది రివైజ్ బడ్జెట్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్, బడ్జెట్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. ఇక్కడ స్టాండర్డ్ రేట్ అంటే మనకి ఇదంతా కూడా హౌస్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఈ స్టాండర్డ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు బడ్జెటెడ్ ఫిక్స్ ఓవర్హెడ్ బై బడ్జెటెడ్ అవర్స్. బడ్జెటెడ్ ఫిక్స్ ఓవర్హెడ్ బై బడ్జెటెడ్ అవర్స్. ఓకే, తర్వాత ఇక్కడ బడ్జెట్ అవర్స్ అంటే బడ్జెట్ అవర్స్ ఫర్ బడ్జెటెడ్ డేస్. రివే బడ్జెట్ అవర్స్ అంటే బడ్జెట్ అవర్స్ ఫర్ యాక్చువల్ డేస్. ఇదంతా కూడా అవర్స్ ప్రకారం అయితే అవుట్పుట్ అంటారా. ఇదేమవుతుంది మనకి యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ రేట్, స్టాండర్డ్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ రేట్, రివైజ్ బడ్జెట్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ రేట్, బడ్జెట్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ రేట్, యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ యాక్చువల్ రేట్. యాక్చువల్ అంటే యాక్చువల్. ఇది మాత్రం స్టాండర్డ్ కాదు. స్టాండర్డ్ అవర్స్ అంటే స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. కాబట్టి యాక్చువల్ అవుట్పుట్ స్టాండర్డ్ రేట్. ఏమో మాట్లాడరు. లెట్ టేక్ క్వశ్చన్. కొద్దిగా ప్రాక్టీస్ కావాలన్నమాట. యాక్చువల్ ఫిక్స్ ఓవర్హెడ్స్ ఒకటే. ఈ క్వశ్చన్ ఉన్నది ఒకసారి. లెట్ టేక్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. డేస్ ఏమవుతుంది మనకి అక్షస్ లిమిటెడ్ ఏమవుతుంది మనకి ఆపరేట్స్ ఏ సిస్టమ్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్. ది కంపెనీ హాస్ నార్మల్ మంత్లీ మిషన్ కెపాసిటీ ఆఫ్ 100 మిషన్స్. 100 మిషన్స్ ఉన్నాయి వర్కింగ్ ఎట్ 8 hours per day ఫర్ 25 వర్కింగ్ డేస్ ఇన్ ఏ మంత్ ఆఫ్ April 2021. 100 మిషన్స్ ఉన్నాయంట. ఎవ్రీ మిషన్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ 8 hours. అవునండి, ఇంటూ 25 days. ద స్టాండర్డ్ టైమ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 1 unit ఆఫ్ ప్రొడక్ట్ ఈస్ 4 hours. 1 unit చేయాలంటే ఎంత టైం కావాలి మనకి? 4 hours కావాలి. అవునా? ద బడ్జెటెడ్ ఫిక్స్ ఓవర్హెడ్స్ 1,50,000 అంట. అవర్స్ 1,50,000 కాస్ట్ అవుతుందంట. బడ్జెటెడ్ కాస్ట్ బై బడ్జెటెడ్ అవర్స్ విల్ గెట్ స్టాండర్డ్ రేటా? బడ్జెటెడ్ కాస్ట్ ఎంత? మంత్కి 1,50,000 అనుకున్నాం. అవునండి. ఎన్ని మిషన్స్ ఉన్నాయి మన దగ్గర? 100 మిషన్స్ ఉన్నాయి. ఈచ్ మిషన్ ఈజ్ గోయింగ్ టు వర్క్ ఫర్ 8 hours. 100 into 8 అలా ఎన్ని డేస్? 25 days. చెప్తారా? 100 into 8 into 25 వర్కింగ్ డేస్ ఎంత? 20,000 బడ్జెటెడ్ అవర్స్. ఓకే, అంటే మనకి బడ్జెటెడ్ ఓవర్హెడ్ బై బడ్జెటెడ్ అవర్స్ విల్ గెట్ ఏ స్టాండర్డ్ రేట్ వస్తుంది అనమాట. ఎస్టిమేట్ ఓవర్హెడ్ బై ఎస్టిమేట్ అవర్స్ విల్ గెట్ ఏ స్టాండర్డ్ రేట్. ఇలా చూడండి. ఇన్ ద మంత్ ఆఫ్ April 2021 ద కంపెనీ యాక్చువల్లీ వర్క్ 24 days ఆన్ అండ్ యావరేజ్ 750 మిషన్ అవర్స్ పర్ డే. మనం అనుకుంది 25 days కానీ యాక్చువల్గా పని 24 కాబట్టి ఒక డే తక్కువ పని చేస్తాం కాబట్టి క్యాలెండర్ వేరియన్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. దట్ టు యాడ్వర్స్. ఒక డే తక్కువ పని చేస్తే మాత్రం కాస్ట్ ఏం తగ్గదు కదా. యాక్చువల్ ప్రొడక్షన్ 4,500 units. యాక్చువల్ ఫిక్స్ ఓవర్హెడ్స్ అంతా 1,60,000. యాక్చువల్ 1,60, బడ్జెట్ ఏమో 1,50. యాక్చువల్కి బడ్జెట్ డిఫరెన్స్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ 10తో నెక్స్ట్ అయింది కాబట్టి ఎక్స్పెండిచర్ వేరియన్స్ ఈక్వల్ 10తో యాడ్వర్స్. యువర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఎఫిషియన్సీ, కెపాసిటీ, క్యాలెండర్. 3 వేరియన్స్ అడిగారు వాళ్ళు. కాబట్టి ఇలా చూడండి ఒకసారి. ఇవన్నీ చేయాలంటే లెట్ టేక్ 1 by 1. ఇక్కడ ఫస్ట్ యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్ విల్ గెట్ యాక్చువల్ కాస్ట్. వాట్ ఈస్ యాక్చువల్ కాస్ట్? 1,60,000 అయింది. ఏంటంటే మాట్లాడరు. మరి వాట్ అబౌట్ బడ్జెటెడ్ అవర్స్ ఇన్ స్టాండర్డ్ రేట్? నౌ టెల్ మీ హౌ టు గెట్ స్టాండర్డ్ రేట్. ఎస్టిమేటెడ్ ఫ్యాక్టరీ ఫిక్స్ ఓవర్హెడ్ బై ఎస్టిమేటెడ్ అవర్స్. ఎస్టిమేట్ కాస్ట్ ఎంత? 1,50,000 బై ఎన్ని అవర్స్? ఎస్టిమేట్ అవర్స్ ఇంత చెప్పాక 20,000 hours అని. 100 మిషన్స్ ఉన్నాయి. ఈచ్ మిషన్ 8 hours అంటే అలా 25 days. ఎంత వస్తుంది రేట్? ఎంతండి?
75 రూపీసా, 7.5 రూపీస్. కాబట్టి 7.5 ఇస్ స్టాండర్డ్ రేట్ ఇంటూ బడ్జెట్ కాస్ట్ అవర్స్ ఇన్ని 20,000, నథింగ్ బట్ బడ్జెట్ కాస్ట్ 1,50,000. అవునండి. స్టాండర్డ్ అవర్స్ అండి, స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ కదా. యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత చేసాం మనం, 4,500. ఒక యూనిట్ చేయాలంటే టైం ఎంత కావాలి, 4 అవర్స్ కావాలి. 4 ఇంటూ 4,500 అంటే ఎంత వస్తుందండి? ఒక యూనిట్ చేయాలని టైం ఎంత ఇచ్చారు వాళ్ళు? స్టాండర్డ్ అవర్స్ అంటే ఏంటి, స్టాండర్డ్ టైం ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. క్వశ్చన్ చూడండి, యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత అండి, 4,500. ఒక యూనిట్ టైం ఎంత ఇచ్చారు, 4 అవర్స్ కండి. చూడండి, స్టాండర్డ్ టైం రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 1 యూనిట్ ఇస్ ఈక్వల్ 4 అవర్స్. కాబట్టి ఎంత, 4,500 ఇంటూ 4, 18,000 ఈజ్ స్టాండర్డ్ అవర్స్. ఓకేనండి, 18,000 స్టాండర్డ్ టైం. కాబట్టి స్టాండర్డ్ టైం ఈస్ వాట్, 18,000. వాట్ ఇస్ ద స్టాండర్డ్ రేట్ పర్ అవర్, 7.5. చెప్తారా? 18,000 ఇంటూ 7.5, 1,35,000. యాక్చువల్ అవర్స్ ఎంత ఇచ్చారు వాళ్ళు? మన దగ్గర 750 మిషన్స్ ఉన్నాయంట, అలా మనకి 24 డేస్ పనిచేసాయంట. 750 మిషన్ అవర్స్ ఇంటూ 24, యాక్చువల్ అవర్స్ 24 ఇంటూ 750 ఎంత అండి, 18,000 అవర్స్. కాబట్టి 18,000 అవర్స్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్ ఎంత అండి, 7.5 ఎంత, 1,30,000, 1,35,000. ఓకే, ఒకసారి ఇది కరెక్టేనా? యాక్చువల్ 24 డేస్ ఉంటే 750 మిషన్ అవర్స్ కరెక్ట్ కదా. 4,500 ఇంటూ 4 అవర్స్ కూడా కరెక్ట్గా 18,000 అన్న రెండు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ రివైజ్ బైడ్ అవర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రివైజ్ బైడ్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు బడ్జెటెడ్ అవర్స్ ఫర్ యాక్చువల్ టైం, బడ్జెటెడ్ అవర్స్ ఫర్ యాక్చువల్ డేస్. ఇక చూడండి, ఎన్ని ప్లాన్ చేసాం మనం, 25 డేస్ ప్లాన్ చేస్తాం, కానీ యాక్చువల్లీ ఎన్ని డేస్ పని చేసాం, 24 డేస్. 25 డేస్ ప్లాన్ చేసి ఎన్ని అవర్స్ పని చేయాలి, 20,000 అవర్స్ పని చేయాలండి. బడ్జెట్ టైం 20 అవర్స్ అయితే 24 డేస్కి ఎంత, 25 డేస్కి 20,000 అయితే 24 డేస్కి ఎంత, 20,000. సో 19,200 అవర్స్. కాబట్టి ఇక్కడ చూడండి, 19,200 అవర్స్ ఇంటూ 7.5 ఇస్ స్టాండర్డ్ రేట్. చెప్తారా అంత ఎంత, 1,44,000. నా క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ఏం చెప్పారు, ఎఫిషియన్సీ వేరియన్స్. ఎఫిషియన్సీ ఎలా వస్తుంది, 1 - 2 ఎంత, 0నా? ఎఫిషియన్సీ వేరియన్స్ 0. చూడండి, 0 వచ్చి ఉండదు, ఇది నిల్. నెక్స్ట్ ఏంటి, కెపాసిటీ అంటే ఎలా వస్తుంది, 2 - 3. 2 ఏంటి, 2 - 3 ఎంత వచ్చిందండి, 9,000 అడ్వర్స్. 9,000 అడ్వర్స్, ఇదిగోండి. నెక్స్ట్ క్యాలెండర్ అంటే ఎంత, క్యాలెండర్ ఎలా వస్తుంది, 3 - 4, 1,44,000 - 1,50,000, 6,000 అడ్వర్స్ వచ్చింది. అంతే, అన్నీ ఇచ్చారు. వాడు అడిగింది 3 కాబట్టి అది ఇస్తాం. ఓకేనా. దాని తర్వాత చూడండి, సేల్స్ వేరియన్స్ అండ్ మెటీరియల్ వేరియన్స్ వెరీ మచ్ సిమిలర్. కాబట్టి మెటీరియల్ వేరియన్స్లో ఏమని చెప్పాం, మెటీరియల్ సేల్స్ వేరియన్స్ డివైడ్ ఇంటూ సేల్స్ వాల్యూ ప్రైస్ వాల్యూమ్, అగైన్ వాల్యూమ్ డివైడ్ ఇంటూ మిక్స్ అండ్ ఈల్డ్ సబ్ వాల్యూమ్. ఇక్కడ మనం 1 - 2 అనేవాళ్ళం యాక్చువల్గా, ఇప్పుడు 2 - 1. ఎందుకంటే మెటీరియల్ కాస్ట్ పెరిగింది అనుకోండి, కాస్ట్ పెరిగితే ప్రాఫిట్ తగ్గిద్ది, కానీ సేల్స్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది. కాబట్టి దీని సేల్స్కి ప్రాఫిట్ డైరెక్ట్ రిలేషన్ ఉంది, కాస్ట్కి ప్రాఫిట్కి ఇండైరెక్ట్ రిలేషన్ ఉంది. కాబట్టి మన వేరియన్స్ రెండు ఒక రకంగా చేయకూడదు. కాబట్టి ఏం చేయాలి, మెటీరియల్లో 1 - 2 అంటే ఇక్కడ 2 - 1 రాయాలి. ఇదిగోండి, అందుకే ఇక్కడ అన్ని రివర్స్ చేస్తాను అనమాట. 2 - 1, ఇంకా మిగతా మావులే. 1 - 2 బదులు 2 - 1, 1 - 4 బదులు 4 - 1, వేరియన్స్ అన్ని ఇంకా మావులే. కాబట్టి క్వశ్చన్లో మనకి చూడండి, స్టాండర్డ్ క్వాంటిటీ బదులు ఎస్ బదులు బీతో సబ్స్టిట్యూట్ చేస్తాను అనమాట. బడ్జెట్ క్వాంటిటీ స్టాండర్డ్ ప్రైస్, రివైజ్ బడ్జెట్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ బడ్జెట్ ప్రైస్, దట్ ఈస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్. ఇదివరకు అయితే ఎప్పుడే లేదు. దాని తర్వాత చూడండి, వీఆర్ హావింగ్ ఏ మార్జిన్ వేరియన్స్ అంటే ప్రాఫిట్ వేరియన్స్. దట్ ఈస్ ప్రాఫిట్ దేనివల్ల వ్యారీ అవుతుందంటే కనుక, దట్ ఈస్ ఒక యూనిట్కి ఎంత ప్రాఫిట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. కాబట్టి మార్జిన్ వేరియన్స్ అంటే ప్రాఫిట్ వేరియన్స్. ప్రాఫిట్ అనేది దేనివల్ల మారుతుందంటే ప్రైస్ మార్చడం వల్ల మారుతుంది, క్వాంటిటీ మారడం వల్ల మారుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ మార్జిన్ వేరియన్స్ కూడా సేల్స్ వేరియన్స్ లాగానే. కాబట్టి చూడండి, సేల్స్ ప్రాఫిట్ వేరియన్స్ డివైడ్ ఇంటూ ప్రైస్ మారడం వల్ల వాల్యూమ్ మారడం వల్ల, వాల్యూమ్లో కూడా మిక్స్ అండ్ దట్ ఈస్ సబ్ వాల్యూమ్.
మారడం వల్ల వచ్చిన వేరియన్స్ అనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ అంటే ఒకటే వేరియన్స్. ఇక్కడ చూడండి, వీ నీడ్ టు నో వాట్ ఈస్ యాక్చువల్ మార్జిన్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ మార్జిన్, స్టాండర్డ్ ప్రాఫిట్. యాక్చువల్ ప్రాఫిట్ అంటే ఇక్కడ చూడండి, స్టాండర్డ్ ప్రాఫిట్ యాక్చువల్ ప్రాఫిట్ ఎలా వస్తుందో తెలుసుకోవాలి మనకి. దట్ ఈస్ స్టాండర్డ్ ప్రాఫిట్ ఎలాగండి, స్టాండర్డ్ ప్రైస్ మైనస్ వాళ్ళు ఇచ్చారు, దట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ ఇస్తారు వాళ్ళు. దట్ ఈస్ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ స్టాండర్డ్ కాస్ట్ విల్ గెట్ ఎ స్టాండర్డ్ ప్రాఫిట్. అది యాక్చువల్ ప్రాఫిట్ ఎలాగంటే యాక్చువల్ ప్రైస్ మైనస్ స్టాండర్డ్ కాస్ట్ విల్ గెట్ ఏ, దట్ ఈస్ యాక్చువల్ ప్రాఫిట్. అదొకటే తెలుసుకోవాల్సింది మనకి, ప్రాఫిట్ ఎలా వస్తుంది అనేది మనకి. సో మిగతా వేరియన్స్ అన్ని మనం యాసిడ్ అనమాట. కాంప్రహెన్సివ్ అంటే అన్ని కలిపి ఉంటుంది వేరియన్స్లు. చూడండి, అంతకుముందు కంపేర్ చేస్తే ఈ పర్టికులర్ చాప్టర్లో ఈ వేరియన్స్ అన్ని థియరీ క్వశ్చన్ టైప్ ఇచ్చారు అన్నమాట. కొన్ని క్వశ్చన్స్ థియరీ టైప్ క్వశ్చన్ ఇచ్చారు, అవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి జనరల్గా మనకి ఈ వేరియన్స్ చూస్తే కనుక చాప్టర్ చూస్తే చూడండి, రెగ్యులర్గా దే ఆర్ గివింగ్ వాట్ మెటల్ వేరియన్స్, లేబర్. కానీ మెటల్ వేరియన్స్ లేబర్ వేరియన్స్ పేపర్ నెంబర్ 8లో ఉంది, కానీ పేపర్ నెంబర్ 8కి పేపర్ నెంబర్ 12కి కొత్తగా ఆడిన టాపిక్స్ అంటే ఇవన్నీ కూడా ఈ వేరియన్స్ అనమాట. కాబట్టి ఈ వేరియన్స్ కూడా ఎక్కువ ఆడడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం అయితే. లెట్స్ స్టార్ట్ విత్ అనదర్ వన్, దట్ ఈస్ బడ్జెటరీ కంట్రోల్. చూడండి, ఇది కూడా చూడండి, ఎవ్రీ టైమ్ దే ఆర్ గివింగ్ బడ్జెటరీ కంట్రోల్. చూడండి, as far as budgetary control is concerned, budgetary control is concerned with what preparation of budgets. So what is budget? Budget is nothing but estimation. That is as far as a business is concerned, at the starting of the year they need to prepare a plan, budget. Now tell me who prepares the budget? See, manager. A manager, general manager. Okay, a manager, budget manager, finance manager. Okay, as far as the company is concerned, therein we are having multiple departments are there. Each and every division is headed by a manager. That the responsible person has to prepare a budget. Like a sales department headed by a sales manager has to prepare sales budget. Production manager has to prepare production budget. Finance manager finance budget. Like each and every manager is responsible to prepare his budget. So these budgets are to be prepared at the starting of the year. So for preparation of budgets, there is a small committee in the organization known as budget committee, headed by a person known as budget controller. So he will coordinate the entire work. So once all budgets are prepared by these functional managers, these are to be presented in the board meeting. So directors will see the budgets, then they will approve. Once they have been approved, we'll make a small booklet known as what a budget manual. Budget manual, which contains all the details of the budgets. We'll make a small booklet. That booklet is known as budget manual. That budget manual is to be circulated among each and every manager. Then no need to give any direction for each and every manager. Budgets will give a direction, because in budgetary, that is in budget manual, క్లియర్గా ఉంటుంది అనమాట. ఏంటి, ఏ బడ్జెట్ యొక్క స్కోప్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేశారు, ఎలా అచీవ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది. కాబట్టి నో నీడ్ టు గివ్ ఎనీ డైరెక్షన్, బడ్జెట్స్ విల్ గివ్ ఏ డైరెక్షన్. ఓకేనండి. కాబట్టి బడ్జెట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కీ ఫ్యాక్టర్, బడ్జెటింగ్ ఫ్యాక్టర్, లిమిటింగ్ ఫ్యాక్టర్ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేయాలి. సో అంటే కీ ఫ్యాక్టర్ ఏంటి, రా మెటీరియల్, లేబర్ అవసరం, మిషన్ అవసరం, దాని దృష్టిలో పెట్టుకుని దాని తగ్గట్టు మిగతా బడ్జెట్స్ అన్ని ప్రిపేర్ చేయాలి తప్ప బడ్జెట్స్ మనం ఎలా పడితే అలా ప్రిపేర్ చేస్తాం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఓకేనండి. తర్వాత మనకి హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రొడక్షన్ బడ్జెట్, సేల్స్ బడ్జెట్, రా మెటీరియల్ పర్చేజ్ బడ్జెట్, రా మెటీరియల్ కన్జంప్షన్ బడ్జెట్, లేబర్ అవర్స్ బడ్జెట్, లేబర్ యూటిలైజేషన్ బడ్జెట్. Like multiple budgets we need to prepare, like a research and development budget, cash budget, capital expenditure budgets. All these budgets are known as what functional budgets. So consolidation of all these functional budgets is known as what master budget. But point అంటే that is a different types of budget. The budget which is used for less than 1 year, it is known as what short term budgets. The budget which is used for more than 1 year, it is known as what long term budgets. Okay అండి, different types of budgets అయితే ఉన్నాయి. Anyway, budget is a written document. Budget is nothing but estimation that we are preparing, that estimation at the starting of the year. It may be in quantitative terms, monetary or non-monetary terms. Budget is prepared for achieving a specific objectives. Budgets will give a direction.
Budgets will show how that is a resource are to be spent in the current year. Budgets will give a direction for each and every manager. Through the help of budgets, we are in a position to measure the performance of each and every division. సో ఒక డివిజన్కి దట్ ఈస్ అ బోనస్ ఇవ్వాలా, లేకపోతే ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన పర్సన్కి పెనాల్టీ వేయాలా అనేది ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద బడ్జెట్. బడ్జెట్ ఈస్ అ కంటిన్యూస్ యాక్టివిటీ, ఒకసారి చేసి ఆపేయడం కాదు, ఇప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుని ఉండాలన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఆర్ టు బి ప్రిపేర్డ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్. దెర్ ఈస్ నో యూనిఫార్మిటీ. ఇదిగోండి ఈ బిజినెస్కి బడ్జెట్, ఈ బిజినెస్కి అలా ఉండదు. సో బిజినెస్ బట్టి మన బడ్జెట్స్ అనేది డిఫరెంట్గా ఉండడానికి అవకాశం ఉంది. ఓకేనండి. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ మనం ప్రిపేర్ చేస్తాం కదా. ఈ చాప్టర్లో మెయిన్ ఫోకస్ ఏముంటుందంటే ఇప్పుడు చెప్పిందంతా బడ్జెట్స్ గురించే, కానీ చాప్టర్ పేరు బడ్జెటరీ కంట్రోల్. యాజ్ ఫర్ యాజ్ బడ్జెటరీ కంట్రోల్ ఈస్ కన్సర్న్డ్, బడ్జెటరీ కంట్రోల్ కన్సర్న్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్స్. సో at the starting of the year we'll prepare the budgets, at the end of the year we'll get actuals, these are to be compared, we'll get deviation. Our deviation feature lo raakunda we'll take a preventive action. If it is unavoidable, so we'll revise the budget, otherwise we'll take a proper action. Okay nandi. కాబట్టి ఈ బడ్జెటరీ కంట్రోల్ అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తాం. ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది మనం ముందే ఫిక్స్ చేస్తాం. పర్చేజ్ మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, సేల్స్ మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, అలా ఫిక్స్ చేస్తాం. కాబట్టి డీవియేషన్ ఏమైనా వస్తే కనుక అది ఇమీడియట్గా ఆటోమేటిక్గా రిపోర్ట్ చేస్తారన్నమాట. కాబట్టి మనకి ఫ్యూచర్లో ఆ డీవియేషన్ రాకుండా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ చాప్టర్లో రెగ్యులర్గా అడిగే మోడల్స్ ఏంటి సార్ అంటే ప్రొడక్షన్ బడ్జెట్స్. అంటే ఈ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్లో ప్రొడక్షన్ బడ్జెట్, పర్చేజ్ బడ్జెట్ అడుగుతారు. దాంతోపాటు వీఆర్ హ్యావింగ్ అనదర్ కాన్సెప్ట్ నోన్ యాజ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఫిక్స్డ్ బడ్జెట్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ బడ్జెట్ ఉంది. దాంట్లో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఆడడానికి అయితే అవకాశం ఉంది, రెగ్యులర్గా అయితే వేస్తారు. లెట్ టేక్ ప్రొడక్షన్ బడ్జెట్, హౌ టు ప్రిపేర్ ప్రొడక్షన్. నౌ టెల్ మీ హౌ టు గెట్ సేల్స్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి సోల్డ్, సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ విల్ గెట్ ఏ ప్రొడక్షన్. ఇఫ్ యూ సీ ద కాస్ట్ షీట్ విల్ గెట్ ఏ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. వన్స్ యూ గెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏం చేస్తారు తర్వాత మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యాడ్ ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ minus closing finished goods will get cost of goods sold. Now just we are doing reverse. Cost of goods sold, nothing but number of units to be sold plus closing stock of finished goods minus opening stock of finished goods will get what? Production వస్తుంది. ఏంటి మాట్లాడరు సార్. ఇయర్ స్టార్టింగ్ అప్పుడు ఏం చేస్తామంటే విల్ ప్రిపేర్ ఎ బడ్జెట్ ఫర్ అచీవింగ్ ఏ టార్గెట్. సో ద టార్గెట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ ఇస్ టు ఎర్న్ ద ప్రాఫిట్. కాబట్టి లాస్ట్ ఇయర్ యూ గాట్ ఏ 100 crores ప్రాఫిట్. నవ్ వీ పుట్ ఏ టార్గెట్. నవ్ టెల్ మీ ద టార్గెట్ ప్రాఫిట్, బడ్జెటెడ్ ప్రాఫిట్. ఈ కరెంట్ ఇయర్ ఎంత రావాలంటే సే 120 crores అనుకుందాం. ఈ 120 crores రావాలంటే కనుక సే యూ షుడ్ సెల్ 1 lakh units. మరి 1 lakh units సేల్ చేయాలంటే ఎంత ప్రొడక్షన్ చేయాలి? 1 lakh చేయాలి కరెక్ట్గా. ఏమైనా మాట్లాడరు. 1 lakh సేల్ చేయాలంటే సే దట్ ఈస్ యూ హ్యావ్ క్లోజింగ్ స్టాక్, దట్ ఈస్ మీ దగ్గర ఆల్రెడీ ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది సార్ అంటే ఒక 10th ఉందనుకోండి. 10th వరకు మనం చేయాల్సిన అవసరం లేదు, మిగతా ప్రొడక్షన్ చేయాలిగా. అంటే ఓపెనింగ్ తగ్గిస్తాం 90,000. దట్ ఈస్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ 50,000. అంటే సేల్ చేసేది అమ్మాలి, అమ్మిన తర్వాత క్లోజింగ్ స్టాక్ కూడా మనం మెయింటైన్ చేయాలంటే అది కూడా ప్రొడక్షన్ చేయాలి కదా. నో నీడ్ టు ప్రొడ్యూస్ ద ఎక్స్ట్రా ఓపెనింగ్ స్టాక్. కాబట్టి ప్రొడక్షన్ ఎంత అంటే సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ విల్ గెట్ అ ప్రొడక్షన్. ఏదో కొత్త ఫామ్లో కాదు, కాస్ట్ షీట్లో ఉంది. ప్రొడక్షన్కి యాడ్ ఓపెనింగ్ మైనస్ క్లోజింగ్ కాస్ట్ షీట్లో వస్తుంది కదా, అక్కడి నుంచి రివర్స్ వెళ్తున్నాను అనమాట. నెంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి సోల్డ్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. చెప్తారా ఎంతో? ఎంతండి? 1,40,000 యూనిట్స్ మనం ప్రొడక్షన్ చేయాలి. ఇది ప్రొడక్షన్ చేయాలంటే రా మెటీరియల్ కావాలిగా. నౌ టెల్ మీ హౌ టు గెట్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ కూడా చెప్తారా ఎలా వస్తుందో? ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి సోల్డ్ మైనస్ దట్ ఈస్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి సోల్డ్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ విల్ గెట్ వాట్ ప్రొడక్షన్. అవునా? తర్వాత చూడండి, ది చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్ రివర్స్ బికాస్ వీఆర్ ప్లానింగ్. అంత యాక్చువల్ అయిపోయింది కాదు, రివర్స్ చేస్తున్నాం, ముందే ప్లాన్ చేస్తాం అనమాట. కాబట్టి ఒక యూనిట్ చేయాలంటే సేవ్ వీ రిక్వైర్ 2 kgs. మరి 1,40,000 ప్రొడక్షన్ చేయాలంటే ఎన్ని కేజీస్ కావాలి? ఒక యూనిట్కి 2 kgs కావాలంటే 1,40,000 ప్రొడక్షన్ చేయాలంటే ఎంత కావాలి? 2,80,000. 2,80,000 ఈజ్ నోన్ యాజ్ వాట్? కన్సంప్షన్ ఆఫ్ రా మెటీరియల్. నౌ టెల్ మీ హౌ టు గెట్ కన్సంప్షన్. కన్సంప్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు, సో కాబట్టి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ గెట్ ఏ కన్సంప్షన్. ది అనదర్ వే ఆఫ్ గెట్టింగ్ కన్సంప్షన్ ఈజ్ వాట్? దట్ ఈస్ ప్రొడక్షన్ ఇంటూ వాట్? కన్సంప్షన్ పర్ యూనిట్.
ప్రొడక్షన్ ఇంటూ కన్జంప్షన్ బై యూనిట్ విల్ గెట్ టోటల్ కన్జంప్షన్. మనం మాట్లాడుకున్న రా మెటీరియల్ గురించి. వీఆర్ కన్జ్యూమింగ్ రా మెటీరియల్, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ గట్టే కన్జంప్షన్ వస్తుంది. ఆర్ వాట్ ప్రొడక్షన్ ఇంటూ కన్జంప్ బై యూనిట్. సో 140 ప్రొడక్షన్ చేయాలి, ఈచ్ యూనిట్ రిక్వైర్ 2 kgs. అప్పుడు ఎంత ప్రొడక్షన్ కన్జంప్ చేయాలి? 240 చేయాలి. నౌ టెల్ మీ హౌ టు గెట్ పర్చేస్. కన్జంప్షన్ ప్లస్ క్లోజింగ్ మైనస్ ఓపెనింగ్. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ విల్ గెట్ వాట్? కన్జంప్షన్ వస్తుంది. రివర్స్ వెళ్తే కన్జంప్షన్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ కన్జంప్షన్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ మైనస్ ఓపెనింగ్ విల్ గెట్ వాట్? విల్ గెట్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్. ఏంటంటే మాట్లాడరు ఇలా. దట్ ఈస్ లేబర్. ఒక యూనిట్ చేయాలంటే సే 5 hours కావాలనుకోండి, 140 చేయాలంటే ఎంత కావాలి? 140,000 ఇంటూ 5, 7 lakh hours కావాలి. ఏంటంటే మాట్లాడరు ఇలా. మనకి వీ నీడ్ టు ప్రిపేర్ బడ్జెట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్. దట్ ఈస్ లేబర్. ఎంతమంది వర్కర్స్ కావాలి, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఎంత, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ఎంత, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఎంత. సో ఇవన్నీ కూడా మనం ఎస్టిమేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మాట్లాడరు. ఓకే, కాబట్టి చెప్తారు ఒకసారి. ప్రొడక్షన్ ఈక్వల్ టు ప్రొడక్షన్ బడ్జెట్, సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ విల్ గెట్ ప్రొడక్షన్. హౌ టు గెట్ కన్జంప్షన్? ఓపెనింగ్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఆర్ ప్రొడక్షన్ ఇంటూ కన్జంప్షన్ పై యూనిట్ విల్ గెట్ టోటల్ కన్జంప్షన్. హౌ టు గెట్ లేబర్ అవర్స్? టోటల్ లేబర్ అవర్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్షన్ ఇంటూ లేబర్ అవర్స్ రిక్వైర్డ్ పై యూనిట్ విల్ గెట్ టోటల్ లేబర్ అవర్స్. హౌ టు గెట్ మిషన్ అవర్స్? ఒక యూనిట్కి ఎంత టైం పడుతుంది, అలా ఎన్ని యూనిట్స్ ప్రొడక్షన్ చేసి అన్ని మిషన్ అవర్స్ కావాలి. కాబట్టి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ వీ నీడ్ టు ప్రిపేర్ ఎ బడ్జెట్. దట్ ఈస్ జనరల్గా ఈ ఫంక్షనల్ బడ్జెట్స్ నుంచి రావడానికి అయితే అవకాశం ఉంది, రెగ్యులర్గా వేస్తారు. తర్వాత లెట్స్ సీ రిమైనింగ్ ఆల్సో. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఒకసారి. ఇప్పుడుది లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 2. ఎ ఫ్యాక్టరీ వర్క్స్ 8 hours per day, 6 days a week. ఒక వీక్ 6 days అంట. ఎవ్రీ డే వీఆర్ వర్కింగ్ ఫర్ 8 hours. The budget period is of one year, and during each quarter, that is lost hours due to leave, holidays and other causes are estimated to be 124 hours పోతాయి అంట. సో ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ బి చెప్పారు. లేబర్స్ పర్ యూనిట్. ఒక యూనిట్ చేయాలంటే డిపార్ట్మెంట్ పిలో డిపార్ట్మెంట్ క్యూ. రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ 2 departments. ఫస్ట్ డిపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ డిపార్ట్మెంట్లో 2 hours కావాలి. సెకండ్ డిపార్ట్మెంట్లో మనకి దట్ ఈస్ 1 hour పడుతుందంట. ఎట్ ద రేట్ ఆఫ్ 1 rupee యాజ్ వెల్ యాజ్ 3 rupees per hour. సెకండ్ డిపార్ట్మెంట్లో సెకండ్ ప్రొడక్ట్ చేయాలంటే 1 hour 2 rupees and 3 rupees per hour. దాని తర్వాత చూడండి నెక్స్ట్. దట్ ఈస్ యూనిట్స్ టు బి ప్రొడ్యూస్డ్ పర్ ప్రొడక్షన్ పీరియడ్. ఎంత ప్రొడక్షన్ చేయాలి మొత్తం మీద మనం? 10,000 యాజ్ వెల్ యాజ్ 4,000. సో ద క్వశ్చన్, ప్రిపేర్ మ్యాన్ పవర్ బడ్జెట్ షోయింగ్ డైరెక్ట్ లేబర్ అవర్స్ అండ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఎంతమంది వర్కర్స్ కావాలి? దట్ ఈస్ డైరెక్ట్ లేబర్ అవర్స్ అంతా ఫైండ్ అవుట్ చేయాలంట. మ్యాన్ పవర్ బడ్జెట్ షోయింగ్ లేబర్ కాస్ట్. చెప్తారా? చెప్పండి అయితే. ఫస్ట్ మనకి డిపార్ట్మెంట్ ఏ చూడండి. ఫస్ట్ డిపార్ట్మెంట్ పి యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్ క్యూ. డిపార్ట్మెంట్ పిలో ఎన్ని అవర్స్ కావాలి మనకి? ఒక యూనిట్ చేయాలంటే మనకి డిపార్ట్మెంట్ పిలో మనకి 2 hours కావాలి. అలా ఎన్ని చేయాలి? 10,000. అండ్ ఎన్ని అవర్స్ కావాలి? 10,000 into 2 20,000. ఇక్కడ 1 into 4 4,000. 4,000 plus 20 మొత్తం 24,000 అవర్స్ కావాలి ఫస్ట్ డిపార్ట్మెంట్లో. నేను మాట్లాడరు. వేరేజ్ ఇక్కడ 10, ఇది ఒక 14,000 అవర్స్ కావాలి. 24 and 14,000. ఇదిగోండి ఇన్ని అవర్స్ కావాలి. 24,000 అవర్స్ కదా ఫస్ట్ డిపార్ట్మెంట్లో. ఒక వర్కర్ ఎన్ని అవర్స్ పని చేస్తారు? 8 hours into 6 days, 45 hours ఏ వీక్. అలా మనకి చూడండి 1 year అంటే ఎన్ని వీక్స్? 52 weeks. 8 into 6 into 52 ఎంత? 2,496 is equal to టోటల్ అవర్స్ బై సింగిల్ వర్కర్. ఒక వర్కర్ ఎంత? 2,000. దాంట్లో మనకి వర్కర్ ఇన్ని గంటలు ఆప్షన్ అవుతారు కదా 124. ఆ టైంలో ప్రొడక్షన్ రాదు. -124 ఎంత వస్తుంది? 2,372. ఇన్ని గంటలు అయితే మొత్తం ఫస్ట్ డిపార్ట్మెంట్ 24,000 అవర్స్ కావాలి. 24,000 డివైడ్ బై దీంతో డివైడ్ చేయండి. 2,374
ఓకే, చూద్దాం ఒకసారి. లెట్ టేక్ 1 by 1 ఇలా చూడండి ఒకసారి. మొత్తం మనకి ఎన్ని అవర్స్ కావాలో ఫైండ్ అవుట్ చేయండి డిపార్ట్మెంట్ వైజ్. లెట్ టేక్ డిపార్ట్మెంట్ ఏంటి, డిపార్ట్మెంట్ P as well as డిపార్ట్మెంట్ Q. లెట్ టేక్ టోటల్ అవర్స్, టోటల్ లేబర్ అవర్స్ రిక్వైర్డ్. చూడండి ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఎన్ని చేస్తున్నాం, 10,000 into 2 hours, 10,000 into దట్ ఈస్ 2 hours ప్లస్ ఫస్ట్ డిపార్ట్మెంట్లో సెకండ్ పార్ట్ చేస్తున్నాం కదా 4,000 into 1 hour. చూస్తున్నారా, 4,000 into 1 hour ఎంత, 24,000 అవర్స్ కావాలి ఫస్ట్ డిపార్ట్మెంట్లో. వాట్ అబౌట్ సెకండ్ డిపార్ట్మెంట్ క్యూలో 10,000 into 1, 4,000 into 1 మొత్తం ఎంత, 14,000. ఏం మాట్లాడరు? ఇప్పుడు లెట్ టేక్ నెంబర్ ఆఫ్ అవర్స్ పర్ వర్కర్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ అవర్స్ పర్ వర్కర్, దట్ ఈస్ పర్ యానం. ఎంతమంది అండి ఇక్కడ చూడండి, ఎంతమంది, 8 hours 6 days into 52 weeks ఎంత అండమ్మా, 8 into 6 into 52 weeks 2,000, దట్ ఈస్ 496. దీంట్లో ఎన్ని అవర్స్ పోతాయి, అవర్స్ లాస్ట్ డ్యూ టు హాలిడేస్ ఆప్షనిజం ఎంత అండి, మొత్తం 124 పోతాయి. 124 hours పోతుందంటే ఆ టైంలో ప్రొడక్షన్ కాదు కదా. కానీ చూడండి డ్యూరింగ్ ఈచ్ క్వార్టర్, అది ఈచ్ క్వార్టర్ ఇచ్చారు వాళ్ళు, ఒక క్వార్టర్కి 124 into 4 quarters కదా, మైనస్ 124 into 4 quarters తీసేయండి, అప్పుడు ఎంత వస్తుంది, 1,100 వస్తుంది. ఒక వర్కర్ 1 year పనిచేసి 8 గంటలు పనిచేస్తారు, మనకి 24,000 కావాలంటే ఎంతమంది కావాలి, లెట్ డివైడ్ చేయండి. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఏ బై బి. నెంబర్ ఆఫ్ వర్కర్స్ రిక్వైర్డ్ ఎంత అండి, 12.63, నథింగ్ బట్ 13 వర్కర్సా, 12.68 వచ్చింది, 6. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కూడా అంతేగా, వర్కర్స్ సేమ్ అవర్స్ పని చేస్తారు కాబట్టి డివైడ్ చేయండి, ఎంత వచ్చిందో 7.36, నథింగ్ బట్ వాట్ 8 వర్కర్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్రాక్షన్ రౌండ్ చేయండి వాళ్ళని, ఎంతమంది కావాలన్నమాట. టోటల్గా వర్కర్స్ ఎంతమంది కావాలంటే దట్ ఈస్ 13 వర్కర్స్ యాజ్ వెల్ యాజ్ 8 వర్కర్స్ కావాలి. సో ఇక్కడ ఇచ్చిన వర్కర్ అది ప్రొడక్ట్ వైజ్ డివైడ్ చేసి ఉంటారు, ఫస్ట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి అలా డివైడ్ చేసి ఉంటారు వాళ్ళు. బాబు ఇలా చూడండి, దట్ ఈస్ 2,000 అంటే అప్పుడు ఎంత వస్తుందండి, 12. ఇక్కడ ఎంత 7 వస్తుందా, అదే ఇచ్చింది వాళ్ళు కూడా. ఓకే, నెక్స్ట్ వన్ అయితే ఇప్పుడు మనం చేసింది ఏంటి సార్ అంటే లేబర్ అవర్స్ ఎంతమందికి చూడండి, డైరెక్ట్ లేబర్ అవర్స్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఈ రెండు చేసాం. తర్వాత లేబర్ కాస్ట్ చేయాలంట, చూడండి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ హౌ మచ్ అమౌంట్ యూఆర్ పేయింగ్. లేబర్ కాస్ట్ అంటే ఇక్కడ చూడండి, లేబర్ కాస్ట్ అంటే లేబర్ కాస్ట్ ప్రొడక్ట్ డిపార్ట్మెంట్లో వీఆర్ హ్యావింగ్ వీ నీడ్ టు ప్రొడ్యూస్ వాట్ ప్రొడక్ట్ ఏంటి అవి ఏబీనా, ప్రొడక్ట్ పేర్లు ఏంటి, వీ నీడ్ టు ప్రొడ్యూస్ వాట్ ప్రొడక్ట్ ఏ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్ట్ బి. ప్రొడక్ట్ ఏ చేయాలి, ప్రొడక్ట్ బి చేయాలి. ప్రొడక్ట్ ఏ చేయాలంటే ఎన్ని అవర్స్ కావాలి, ప్రొడక్ట్ ఏ చేయాలంటే ఎన్ని కావాలి బాబు, ఫస్ట్ డిపార్ట్మెంట్ 2 hours కావాలి. ఏమ్మా 10,000 into 2 hours, వాట్ ఇస్ ద రేట్ పర్ అవర్, ఎంత రేట్ పే చేస్తున్నాం, 1 rupee per hour ఇంటూ 1 ఎంత, 20,000 rupees. అలాగే సెకండ్ ప్రొడక్ట్ ఎంత అండి, 4,000 into 1 hour ఇంటూ దట్ ఈస్ 2 rupees, 4,000 into ఎంతండి ఏమ్మా 4,000 into దట్ ఈస్ 1 hour into 2 rupees per hour, 8,000 అవుతుంది. అలా ఇక్కడ కూడా సెకండ్ డిపార్ట్మెంట్ ఎంత అండి, ఫస్ట్ ప్రొడక్ట్ బాబు, ఫస్ట్ డిపార్ట్మెంట్ కాదు ఇది, ఫస్ట్ డిపార్ట్మెంట్లో సెకండ్ ఉన్న తర్వాత బాబు సెకండ్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ప్రొడక్ట్ ఎంత, 10,000 into 1 into 3 దట్ ఈస్ 30,000, 10,000 units into 1 into 3 rupees ప్లస్ సెకండ్ డిపార్ట్మెంట్ సెకండ్ ప్రొడక్ట్ ఎంత, 4,000 into 1 into 3, 4,000 into 1 into 3 ఎంత అండి మొత్తం, అది యొక్క 30,000, ఈ యొక్క 12,000, 42,000. సో 30,000 యాజ్ వెల్ యాజ్ 12,000 టోటల్ కాస్ట్ ఎంతంటే కనుక 28,000, ఇక్కడేమో 42,000 అనమాట. ఏమో మాట్లాడరు. దాని తర్వాత చూడండి లెట్ ఫోకస్ ఆన్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్, ఇది రెగ్యులర్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఈస్ కన్సర్న్ వీ షుడ్ డివైడ్ ది ఎంటైర్ కాస్ట్
ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ప్రకారం కాస్ట్ మొత్తం ఎలా డివైడ్ చేయాలంటే ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ సేమ్. వేరియబుల్ కాస్ట్ per unit is always constant. Semi variable cost neither it is a fixed nor variable. We need to divide the semi variable into what fixed as well as variable కింద డివైడ్ చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. That is Pentex Limited has prepared its expenses budget for 20,000 units in the factory for the year. 20,000 units చెప్పారన్నమాట. డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్, వేరియబుల్ ఓవర్హెడ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్లో 20% ఫిక్స్డ్ అంటే 80% వేరియబుల్. ఫిక్స్డ్ కాస్ట్ 100% ఫిక్స్డ్ అంట ఇక్కడ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ 100% ఫిక్స్డ్. సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ 80% వేరియబుల్ అంటే 15% ఫిక్స్డ్. ప్రిపేర్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ ప్రొడక్షన్ ఆఫ్ 15,000 యూనిట్స్ అండ్ 18,000 యూనిట్స్. ఓకేనండి. ఇప్పుడు పాయింట్ ఏంటి సార్ అంటే మనకి 20,000 యూనిట్స్ చెప్పారు. ఇప్పుడు మనం 15,000 యూనిట్స్కి ఎంత, 18,000 యూనిట్స్కి ఎంత చేయాలి. ఫర్ దిస్ వీ షుడ్ డివైడ్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ వేరియబుల్, సెమీ వేరియబుల్. సార్ క్వశ్చన్ చూసి చెప్పండి, ఎన్ని ప్యూర్ వేరియబుల్ ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్ ఎన్ని ఉన్నాయి క్వశ్చన్లో, ఎన్ని ఉన్నాయి మొత్తం కౌంట్ చేసి చెప్పండి. ఓన్లీ వేరియబుల్ ఎన్ని ఉన్నాయి. వేరియబుల్ ఓవర్హెడ్స్ కూడా వేరియబులే. మెటల్ కాస్ట్, డైరెక్ట్ కాస్ట్ ఆల్ వేరియబుల్. డైరెక్ట్ మెటల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3 వేరియబుల్. వేరియబుల్ ఓవర్హెడ్స్ కూడా వేరియబుల్. 4 ప్యూర్ వేరియబుల్ ఉన్నాయి, 2 ప్యూర్ ఫిక్స్డ్ ఉన్నాయి, 2 సెమీ వేరియబుల్ ఉన్నాయి. లెట్ డివైడ్. Statement showing expenses budget, nothing but flexible budget. ఎంత అండి 18,000. దట్ ఈస్ ఫస్ట్ వాళ్ళు 20,000 ఇచ్చారు, 20,000 చేద్దాం. తర్వాత 15,000 యాజ్ వెల్ యాజ్ 18,000కి ఎంతో చేయాలి. అదే ఫస్ట్ మనం పర్ యూనిట్ చేయండి, తర్వాత అమౌంట్ చేయండి. దట్ ఈస్ పర్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ అమౌంట్. ఫస్ట్ లెట్ టేక్ వేరియబుల్. క్వశ్చన్లో వేరియబుల్ కాస్ట్ చూసా చెప్పండి. ఫస్ట్ ఏంటి, డైరెక్ట్ మెటల్ కాస్ట్ ఒక యూనిట్కి ఎంత, బెంచ్ మీద ఒకటో బుక్క. డైరెక్ట్ మెటల్ కాస్ట్ 50 రూపీస్. డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఎంత అండి, ఇదిగోండి 20 రూపీస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత, వేరియబుల్ ఓవర్హెడ్స్ ఎంత ఇచ్చారు, ఎంత మాట్లాడరు, 15 రూపీస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత, 6 రూపీస్. దాంతో సెమీ వేరియబుల్ కూడా డివైడ్ చేయండి. వేరియబుల్ ఎంతో, దట్ ఈస్ వేరియబుల్ సెల్లింగ్ ఎంత అండి, 20 ఫిక్స్డ్ అంటే 80% వేరియబులేగా. 15 ఇంటూ ఎంత అండి, 15 ఇంటూ 80% ఇస్ 8, 3, 12, 4 or 12. ఓకే. నెక్స్ట్ ఇంకే వేరియబుల్ ఏమున్నాయి, డిస్ట్రిబ్యూషన్లో వేరియబుల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి, 80% వేరియబుల్. 12 ఇంటూ 80% ఎంత, 10.2. కాబట్టి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. కాబట్టి ఇక్కడ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అంతే, ఈవెన్ ఇక్కడ కూడా అంతే. ఓకేనా. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ కాన్స్టెంట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్తో మల్టిప్లై టోటల్ వచ్చేస్తుంది. ఇంటూ 20,000 into 50. బాబు అర్థమైంది ఆ పాయింట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఆల్వేస్ సేమ్. 20,000 into 50,000, 20,050, 1 lakh, 10 lakhs, 4 lakhs, 3 lakhs, 1,20,000, 2,40,000, 2,40,000, 4,000, 2,40,000 అంట. ఓకే, 4,000 అంట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 50,000 చెప్పండి. 50,000 into 50,000, 15,000 into 50 రూపీస్. ఏంటి ఏం మాడుతున్నారా మీరు. ఓకే చెప్పండి ఎంత, 7,50,000. ఇక్కడ దట్ ఈస్ 30,000, 3 lakh, 2,25,000, ఎంత 90,000. ఓకే, 90,000, 1,80,000, 10.15,000, 1,53,000. ఇక్కడ ఎంత 250. లేక 1,08,000, 16,000,
2,16,000. ఓకే, 1,18,600. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాయింట్ ఏంటంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ కాన్స్టెంట్. అది ఒకటే తెలియాల్సిన మీ విషయం. ప్రస్తుతం వేరియబుల్ కాస్ట్ చేసాం, ఆ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడు టోటల్ సేమ్ ఉంటుంది అనమాట. సారీ, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దాని తర్వాత మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ సేమ్. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ప్రజెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫిక్స్డ్ కాస్ట్ ఏమున్నాయి క్వశ్చన్ చూడండి. సెల్లింగ్లో ఫిక్స్డ్ ఉంది కదా, ఫిక్స్డ్ సెల్లింగ్ ఎంతండి? 20% అంటే ఎంత? 3 రూపీసా? తర్వాత ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అంతా ఫిక్స్డే 7 రూపీస్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ అంతా ఫిక్స్డే 4 రూపీస్. నెక్స్ట్ అండి, డిస్ట్రిబ్యూషన్లో 15% వేరియబుల్ ఎంత? డిస్ట్రిబ్యూషన్లో 15% ఆఫ్ 12, 1.8 ఇంటూ మల్టిప్లై 20,000, 20 into 3, 60,000, 7, 1,40,000, 4, 80,000, 30,000. ఇంకంతే. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ సేమ్. కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చింది కదా, అది టోటల్ సేమ్ ఉంటుంది అనమాట. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ సెల్లింగ్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ సేమ్. బాబు ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ సేమ్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ కాన్స్టెంట్. ఇంకా అంతే. టోటల్ చేస్తే ఇంకా విల్ గెట్ టోటల్ కాస్ట్ ఎట్ 15,000 యాజ్ వెల్ యాజ్ 18,000. ఇంకా అంతేనండి. సరేనైతే చెప్పండి. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఇంకా తర్వాత చూద్దాం ఇంకేముంది. బాబు ఓకేనా? సరేండి అయితే. సరే అయితే మరి బాగా ప్రిపేర్ అవ్వండి అయితే. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్స్.